హాయ్ అండి. శ్రోతలకు నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు. నిన్నటి వరకు 'సౌదామిని' అనే హారర్ నవల విన్నారు కదండీ! ఈరోజు 'గుప్పెట్లో గుండె చప్పుడు' అనే ఒక సస్పెన్స్ నవల వెన్నెలకంటి వసంతసేన గారు రచించారు. ఇక నవల్లోకి వెళ్ళిపోదాం. అక్కడ మున్సిపాలిటీ వారు వేసిన లైట్లు లేవు. అంతా గాఢమైన అంధకారం అలుముకునుంది. ప్రపంచమంతా చీకటి చాప మీద ముడుచుకున్నట్టు పూర్తి నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దంలో కీచురాళ్ల రొద. ఏ గ్రహాంతరం నుండో బుద్ధిజీవుల వాహనం భూతలం మీద అడుగు పెట్టబోతున్నప్పటి శబ్దంలా వినిపిస్తోంది. పాలపొంతలోని నక్షత్ర సముదాయంలా మిణుగురు పురుగులు మిణుకు మిణుకుమంటూ వెలుగుతున్నాయి. వీటన్నింటికీ అతీతంగా ఒంటరి గ్రహంలా ఉందా పోలీస్ స్టేషన్. ఆ ఆవరణలోని అశోక వృక్షాలు కవాతు చేయడానికి సిద్ధంగా ఉన్న కొత్త పోలీసులు ఛాతీ విరుచుకుని నుంచున్నట్టుగా టీవీగా ఉన్నాయి. ఒక సెంట్రీ నిలబడే కునికిపాట్లు పడుతున్నాడు. అతనికన్నా కాస్త సీనియారిటీ ఉన్న మరో సెంట్రీ చెక్కబల్ల మీద కూర్చుని గోడ కానుకుని నిద్రపోతున్నాడు. నిలబడిన సెంట్రీకి అప్పుడు వినిపించిందా శబ్దం. గాలిని చీలుస్తూ బలమైన ఆయుధం మీద వస్తున్నట్టు. ముందు సన్నగా మొదలై చివరికి ఉధృతమై ఆ రాత్రి ధాత్రిని ప్రకంపింపజేయడానికి సర్వసన్నద్ధమై యుద్ధానికి తరలివస్తోన్న వ్యోమనౌకల క్షణక్షణానికి స్పష్టమవుతోన్న ఆ చప్పుడు విని అతను కునుకుపాటును బలవంతంగా ఆపుకుంటూ కళ్ళు చిట్లించి ఆకాశం వంక చూశాడు. తెల్లటి సాసర్ మీద మరో సాసర్ను బోర్లించినట్టు ఒక వెలుగు చిన్నగా మొదలై క్రమక్రమంగా పెద్దదవుతూ భూమి మీదకు చేరుతోంది. కళ్ళు నులుముకుని మరీ చూశాడా సెంట్రీ. ఒక అజ్ఞాత మ్యూజిషియన్ తన వెనకాల నిలబడి వందల జాసులని ఒకేసారి ప్రయోగించినట్టు ఉలికి పడ్డాడు. ఆ వెలుగు తమ పోలీస్ స్టేషన్ పరిధిలోనే దాదాపు 1 కిలోమీటర్ దూరంలో నేల మీదకి చేరి అంతమైందని గ్రహించాడు. కనీసం ఆ స్థలంలో చిన్న ప్లేగ్రౌండ్ కూడా లేదు. అలాంటి స్థలంలో ఒక అంతరిక్ష నౌక ఎలా ల్యాండ్ అయిందో అతనికి అర్థం కాలేదు. సరిగ్గా అప్పుడే వినిపించిందా శబ్దం మరొక ఫ్రీక్వెన్సీలో. నిశ్శబ్దాన్ని బెదరగొడుతూ చీకటిని చెదరగొడుతూ జిజ్మన్న శబ్దం అది. ఈసారి ఉలికిపాటుతో పాటు భయాన్ని కప్పిపుచ్చుకోలేక గాబరాగా సీనియర్ని తట్టిలేపాడు. ఆ సెంట్రీ నిద్రలేస్తూనే ఏదో బూతుమాట జారబోయి ఆ చప్పుడు వింటూనే లేచి ఎలక్ట్గా నిలబడ్డాడు. మొదటి సెంట్రీని భయానికి గురిచేసిన ఆ శబ్దం తాలూకా వాహనం వేగంగా వచ్చి పోలీస్ స్టేషన్ ముందు సడన్ బ్రేక్తో ఆగింది. అది ఇన్స్పెక్టర్ మోటార్ సైకిల్ తాలూకా శబ్దం. బైక్ పార్క్ చేసి లోపలికొస్తోన్న ఆ 6 అడుగుల పర్సనాలిటీని చూడగానే మొదటి సెంట్రీలోంచి భయము, రెండో సెంట్రీలోంచి అయోమయం పూర్తిగా తొలగిపోయాయి. ఆ ఇద్దరిలో కలిగిన సంచలనాన్ని ఏమాత్రం పట్టించుకొని ఇన్స్పెక్టర్ తిన్నగా లోపలికి వెళ్ళిపోయాడు. తన ముందు నుండి ఇన్స్పెక్టర్ లోపలికి వెళుతుండగా అంతకు ముందు చూసిన దృశ్యం గురించి చెప్పాలని నాలుక చివరి వరకు వచ్చిన మాటను బలవంతంగా దిగమింగుకున్నాడు సెంట్రీ. అదే అతను చేసిన పొరపాటు. ఆ విషయం అప్పుడే అతను ఇన్స్పెక్టర్కి చెప్పుండుంటే ఈ కథ మరోలా ఉండేది. లోపలికి వెళ్లిన ఇన్స్పెక్టర్ కృష్ణమోహన్ తన గదిలోకి అడుగు పెడుతూనే క్యాప్ తీసి టేబుల్ మీద పెట్టేసి రిలాక్స్డ్గా కుర్చీలో వాలిపోయాడు. గంట క్రితం అశోక్ నగర్ ఏరియాలో స్మగ్లింగ్ జరుగుతోందని ఇన్ఫర్మేషన్ రావడంతో హుటాహుటిన వెళ్ళాడు. తీరా అక్కడికి వెళ్లేసరికి అసలేమీ లేదు. ఎవరో ప్రాక్టికల్ జోక్ చేశారని అర్థం కాగానే అతను విసుగ్గా తిరిగొచ్చేశాడు. ఇక ఆ పూటకి ఇంటికి వెళ్లాలనిపించలేదు. తెల్లవారాక వెళ్ళొచ్చనుకుని స్టేషన్కొచ్చాడు. కానీ ఇంకా తెల్లవారకముందే ఒక భయంకరమైన కేసు తాలూకా మొదటి అంకంలోకి అడుగు పెట్టబోతున్నాడన్న విషయం అతనికి తెలియడానికి మరో పావుగంట వ్యవధి మాత్రమే ఉంది. ఈలోగా అతను తన భార్య తాలూకా జ్ఞాపకాల్ని గుర్తు తెచ్చుకున్నాడు. 6 నెలల క్రితం యాక్సిడెంట్లో 3 ఏళ్ల కొడుకుతో పాటు మరణించిన ఆమె జ్ఞాపకాలు మనసులో మెదిలినప్పుడల్లా అతని కళ్లల్లో ఎవరికీ కనిపించినంత సన్నటి నీటి తెర మెరిసి మాయమవుతుంది. భార్య గుర్తుకు రాగానే అతను సన్నగా నిట్టూర్చి కుర్చీలో సర్దుకుని కూర్చోబోయాడు. సరిగ్గా అప్పుడే అతనెదురుగా టేబుల్ మీదున్న ఫోన్ మోగింది. బురుకుటి ముడిపడింది అతనికి. విసుగ్గా రిసీవర్ తీసి చెవి కానించుకుంటూ ఎస్, ఇన్స్పెక్టర్ కృష్ణమోహన్ స్పీకింగ్ అన్నాడు. అవతల వైపు నుండి సార్, నేను బీట్ కానిస్టేబుల్ రామస్వామిని మాట్లాడుతున్నాను అని వినిపించింది. నువ్వా? ఏంటి విషయం? నేను రోడ్ నెంబర్ 4లో వెళుతుండగా ఇండస్ట్రియలిస్ట్ శ్రీవాత్సవ్ గారింట్లో గొడవ వినిపించిందండి. లోపలికి వెళ్ళి చూస్తే ఆయన స్పృహ తప్పి పడున్నారు. మొహమంతా పంటిఘాట్లతో నెత్తురోడుతూ భయంకరంగా ఉంది. ఎవరూ లోపలికి రావడం గాని బయటికి వెళ్లడం గాని వాచ్మెన్తో సహా నౌకర్లెవరూ చూడలేదంటున్నారు. వారి ఫ్యామిలీ డాక్టర్ వచ్చి ఆయనకి స్పృహ తెప్పించడానికి ప్రయత్నిస్తున్నారు. ఇదేదో హత్యా ప్రయత్నంలా అనిపిస్తోంది. మీరు కూడా ఒకసారి వస్తే.
చాలా పెద్ద బిల్డింగ్ అది. ఆ కాంపౌండ్‌లో ఉన్న ఫ్లడ్ లైట్ల వెలుగులో ఆ ఆవరణంతా దేదీప్యమానంగా వెలిగిపోతోంది. ఆ భవనం పురాతనమైందైనా రీమోడలింగ్ చేయించడంతో రాజమహల్‌లా కనిపిస్తోంది. ఇన్స్‌పెక్టర్ కృష్ణమోహన్ అక్కడికి చేరుకునేసరికి అప్పటికే వేలిముద్రల నిపుణుడు, ఫోటోగ్రాఫరు మిగిలిన వారంతా వచ్చేశారు. నౌకర్లు ఆందోళనగా వచ్చిన వాళ్లకు విషయాన్ని వివరించి చెబుతున్నారు. ఫ్యామిలీ డాక్టర్ మెట్లు దిగి వెళ్ళిపోయాక ఒక నౌకరు దారి చూపించగా కృష్ణమోహన్ మెట్లెక్కి సరాసరి శ్రీవాత్సవ్ బెడ్రూమ్ చేరుకున్నాడు. లోపల సోఫాలో అటు తిరిగి కూర్చునున్నాడు శ్రీవాత్సవ్. అతనొక మల్టీ మిలీనియర్కి ఏకైక సంతానం. తండ్రి తదనంతరం ఆ యావదాస్తికి వారసుడైన అతను ప్రస్తుతం ఎవరూ లేని ఏకాకిలా ఒంటరిగా కూర్చునున్నాడు. కృష్ణమోహన్కి లోపలికి వెళ్లాలో అక్కడే ఆగిపోవాలో అర్థం కాలేదు. గుమ్మంలోనే నిలబడి ఎక్స్క్యూజ్ మీ అన్నాడు. ఆ గొంతు వినగానే శ్రీవాత్సవ్ వెనక్కి తిరిగి చూశాడు. అంతే, అతని ముఖం చూడగానే అంత పెద్ద పోలీస్ ఇన్స్పెక్టర్ కూడా ఒక్క క్షణం ఉలిక్కిపడ్డాడు. రక్తం మొహమంతా పేరుకుపోయి ఎరుపులోంచి నలుపులోకి మారిపోతున్న రక్తపు మరకలు, అక్కడక్కడ లోతుగా దిగిన పంటిఘాట్లలోంచి నెమ్మదిగా ఉబుకొస్తోన్న ఎర్రటి రక్తంతో అతని ముఖం వికృతంగా మారిపోయి ఉంది. ఇన్స్పెక్టర్ని చూడగానే అతను నిస్తేజంగా లేచి బయటకొచ్చాడు. కారిడార్లో ఉన్న చైరు చూపించి కృష్ణమోహన్ కూర్చున్నాక అతని ఎదురుగా కూర్చున్నాడు. అసలేం జరిగింది? క్యాప్ తీసి టీపై మీద పెడుతూ అడిగాడు కృష్ణమోహన్. సరిగ్గా ఒక గంట క్రితం, అంటే 1 గంట ఆ ప్రాంతంలో నా మీద హత్యా ప్రయత్నం జరిగింది చెప్పాడు శ్రీవాత్సవ్. ఆ విషయం నాకు ఫోన్లోనే తెలిసింది. నేనడిగేది అది కాదు, ఎటాక్ ఎలా జరిగిందని. శ్రీవాత్సవ్ ఒకసారి గాఢంగా నిట్టూర్చాడు. తర్వాత ఆ సంఘటనని గుర్తు తెచ్చుకుంటున్నట్టుగా ఒక్క క్షణం కళ్ళు మూసుకుని తెరిచి చెప్పసాగాడు. అప్పుడు నేను నిద్రలో ఉన్నాను. అలికిడి వినిపించి మెలకు వచ్చింది. నా గదిలో ఒక మనిషి. అసలతన్ని మనిషి కూడా అనుకోవడానికి ఆస్కారం లేదు. చాలా వింతగా ఉన్నాడు. అతను నా గది మొత్తం వెతికాడు. తర్వాత బాత్రూంలో చూసొచ్చాడు. అప్పటికే నేను ఆశ్చర్యం నుంచి తేరుకుని అతనితో కలబడబోయాను. కానీ అతను నాకు అవకాశం ఇవ్వలేదు. నన్ను గాయపరిచి స్పృహ తప్పాక మాయమైపోయాడు. ఆ వచ్చిన వ్యక్తి పోలికలు చెప్పగలరా? తప్పకుండా. కానీ అతనొక వ్యక్తి కాదు, ఒక వింత ఆకారం అంతే. బహుశా ఇంతవరకు అంత పొడవున్న మనిషి ఈ ప్రపంచంలోనే ఎవరూ లేరేమో. పొడవొకటే కాదు, కళ్ళుండాల్సిన స్థానంలో ఏమీ లేకుండా ఫ్లాట్గా ఉంది. నుదుటి మీద శివుడు కొన్నట్లు ఒక కన్నుంది. ఆశ్చర్యంగా చూశాడు కృష్ణమోహన్. బహుశా హత్యా ప్రయత్నం జరిగాక షాకులో ఉండి అతనలా చెబుతున్నాడేమో అనిపించి నమ్మలేనట్టు చూశాడు. అతనలా వింతగా చూడ్డం గమనించిన శ్రీవాత్సవ్ తిరిగి అన్నాడు. నాకు తెలుసు, నా మాటలు మీరు నమ్మరని. నిజమే, మీ స్థానంలో నేనున్నా నమ్మలేను. కానీ ఇక్కడ ప్రత్యక్ష సాక్షిని నేనే కాబట్టి నమ్మక తప్పడం లేదు. అసలతను లోపలికెలా ప్రవేశించాడు? మీరు పడుకునేటప్పుడు బెడ్రూమ్ గడి పెట్టుకోరా? ప్రతిరోజు అన్ని తలుపులు, బోల్టులు సరిగ్గా వేసున్నాయో లేదో స్వయంగా చూశాకే పడుకుంటాను. ఆ అలవాటు నాకు మా నాన్నగారు ఉన్నప్పటి నుండి వస్తూ ఉంది. రాత్రి కూడా బెడ్రూమ్ తలుపులు, కిటికీలు అన్నీ మూసి గడియ పెట్టుకున్నాకే పడుకున్నాను. లోపలికి చీమ కూడా ప్రవేశించే ఆస్కారం లేదు. మరి అతనెలా మీ గదిలోకి ప్రవేశించాడు? అదే తెలీదు. కృష్ణమోహన్ అసహనంగా తల విదిలించి లేచి నిలబడ్డాడు. ఒకసారి మీ గది చూడొచ్చా? షూర్, లేస్తూ అన్నాడు శ్రీవాత్సవ్. అప్పటికే ఆ గదిలో నుంచి వేలిముద్రలు తీసుకున్న మురళి బయటకొచ్చాడు. కృష్ణమోహన్ అతన్ని చూడగానే అరగంటలో నాకు రిపోర్ట్స్ కావాలి, ఆ టైం సరిపోతుందా అని అడిగాడు. మురళి తలూపి తెస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిపోయాక లోపలికి అడుగు పెట్టాడు కృష్ణమోహన్. వెనకే శ్రీవాత్సవ్ కూడా నడిచాడు. గదిలో వస్తువులన్నీ చెల్లాచెదురుగా పడున్నాయి. పరుపంతా పరిశీలనగా చూశాడు. ఇన్వెస్టిగేషన్కి ఆధారమయ్యే చిన్న క్లూ ఏదైనా దొరుకుతుందేమోనని నిశితంగా వెతికాడు. ఏమీ దొరకలేదు. అక్కడ్నుంచి బాత్రూంలోకి నడిచాడు. బాత్రూంలో ఒక చిన్న వెంటిలేటర్ ఉంది. కానీ ఆ సందులో చిన్న పిల్లిపిల్ల కూడా పట్టదు. తిరిగి బెడ్రూంలోకొచ్చాడు. తలుపులు మూసున్న ఆ గదిలోకి ఒక మనిషి ప్రవేశించే ఆస్కారం లేదని నిర్ధారణ అయింది. మరెలా ఆ ఆగంతకుడు లోపలికి ప్రవేశించాడో అర్థం కాలేదు. అతను అక్కడే సోఫాలో కూర్చుంటూ ఇంకేమైనా వివరాలు చెప్పగలరా అని అడిగాడు. తప్పకుండా అంటూ ఒక టవల్ అందుకుని మొహాన్ని ఒత్తుకున్నాడు. బాధని పళ్ల బిగువున అదింపెట్టి ఎదురుగా కూర్చున్నాడు శ్రీవాత్సవ్. అతని పరిస్థితి గమనించి తనే ప్రశ్నించాడు కృష్ణమోహన్. అతను ఏ ఆయుధంతో అటాక్ చేశాడు? ఆయుధమేది తీసుకురాలేదు. మరి సరిగ్గా గుర్తు తెచ్చుకుని చెప్పండి. అవును, అతని చేతిలో ఆయుధమేమీ లేదు. అలాంటిదేమీ లేనప్పుడు అతన్ని ఎదుర్కోవడం పెద్ద కష్టమైన పనేమీ కాదు కదా. అదీగాక ఒకడే వచ్చాడంటున్నారు.
నిజమే అన్నాడు శ్రీవాత్సవ్. కానీ అతను నోటితోనే నన్ను గాయపరిచాడు. కనీసం అతనికి 2 చేతులు కూడా లేవు. ఉన్నది ఒకే ఒక్క చెయ్యి. అది కూడా నాభిస్థానంలో ఉంది. వింటున్న కృష్ణమోహన్ ఉలికి పడ్డాడు. శ్రీవాత్సవ్ చెప్పే ఆగంతకుడి వర్ణన వింటున్న కొద్దీ అప్రయత్నంగా అతని శరీరం జలదరించింది. కాని అతను నమ్మలేక, ఏంటి మీరనేది? అసలిదంతా నిజమేనా అని అడిగాడు. పూర్తిగా నిజం ఇన్స్‌పెక్టర్. నేనేదో షాక్‌లో ఉండి కానీ, భ్రాంతికి లోనై గాని చెప్పడం లేదు. నా కళ్ళారా చూశాను. నేను కాక ఎవరు చూసినా చచ్చినా నమ్మేవాణ్ణి కాదు. చాలా వింతగా ఉన్నాడతను. అతను దేనికోసం వెతుకుతున్నాడో నాకేమీ అర్థం కాలేదు. కానీ ఒకటి, అతను ఖచ్చితంగా డబ్బు కోసం మాత్రం రాలేదు. ఎందుకంటే అతను వెతికే పద్ధతి అలా ఉంది. తర్వాత నా వైపొచ్చాడు. నేనప్పటికి తేరుకొని రివాల్వర్‌తో ఎటాక్ చేయబోయాను. కానీ అతని బలం ముందు నేనెందుకూ పనికిరానని అర్థమైంది. నావి దగ్గరున్న అతని చెయ్యి నన్ను వెనక్కి తోసింది. తర్వాత అదే చెయ్యి కింద పడ్డ నా మెడని బలంగా పొరుపుకి అదింపెట్టింది. అప్పుడు అతని మొహం నా మొహం మీద ఆన్చేసి పిచ్చి పిచ్చిగా కొరికేశాడు. నా కేకలు విన్న నౌకర్లు నిద్రలేచి తలుపులు బాదడం మొదలుపెట్టేసరికి అతను నా మొహం మీద బలంగా ఒక చెరుపు చెరిచాడు. అంతే, నాకు స్పృహ తప్పింది. కాసేపటికి స్పృహొచ్చేసరికి నౌకర్లు ఇంకా తలుపులు బాదుతూనే ఉన్నారు. కానీ అతడు నా గదిలో లేడు. వాళ్ళనడిగితే ఎవరూ చూడలేదన్నారు. పూర్తిగా విన్నాక కృష్ణమోహన్‌కి అంతకుముందు జరిగిన ప్రాక్టికల్ జోక్ గుర్తొచ్చింది. శ్రీవాత్సవ్ ముఖం వంక పరిశీలనగా చూశాడు. ఒక బాధ్యతగల వ్యాపారవేత్తకి అంత పెద్ద అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. అతని ఆరోగ్యం మీద చిన్న అనుమానం కలిగింది. కానీ మొహం మీద ఆ పంటిగాట్లు తప్పితే అతని శరీరం పూర్తి ఆరోగ్యవంతంగానే ఉన్నట్టు కనిపిస్తోంది. పోనీ మతి భ్రమించిందేమో అనుకుందామన్నా అతని మాటల్లో ఎక్కడా స్థిరత్వం కోల్పోయిన సూచనలు కూడా కనిపించడం లేదు. కానీ అతను చెప్పిందాన్ని బట్టి అలాంటి మనిషి ఈ భూప్రపంచంలోనే ఎక్కడా ఉండుండడు. పొడవు విషయం వదిలేస్తే ఒంటికన్ను ఒకే ఒక్క చెయ్యి. అది కూడా నావి దగ్గర. ఇదంతా ట్రాష్ అనుకున్నాడు మనసులోనే. కానీ శ్రీవాత్సవ్ చెప్పింది నిజమని అతను 5 నిమిషాల్లోనే నమ్మాల్సొచ్చింది. కృష్ణమోహన్ మనసులో మెదులుతున్న ఆలోచనల్ని ఏమాత్రం పట్టించుకొని శ్రీవాత్సవ్ సలుపుతున్న గాయాల్ని టవల్తో మెత్తగా అద్దుకుంటూ తిరిగి చెప్పసాగాడు. అసలు నాకు శత్రువులు కూడా ఎవరూ లేరు. నౌకర్లంతా మా తాతల కాలం నుంచి పనిచేస్తున్నవాళ్ళు. నమ్మకమైన వాళ్ళును. ఎవరినీ అనుమానించాల్సిన అవసరం కూడా లేదు. అతడు చెప్పేదంతా వింటూ గదిని ఓరకంటితో పరిశీలనగా చూడసాగాడు. షోకేసులో ఉన్న ఫ్రేమ్లోని ఫోటో మీద అతని దృష్టి పడింది. వెంటనే శ్రీవాత్సవ్ వైపు తిరిగి, మీ ఇంట్లో మీరు కాక ఇంకెవరుంటారు? ఐ మీన్ మీ భార్య, పిల్లలు అడిగాడు. శ్రీవాత్సవ్ ఒకసారి కణతలు రుద్దుకున్నాడు. తర్వాత చిన్నగా తలెత్తి, నిజమే, నా భార్య కొడుకు ఇంతకుముందు నాతో కలిసి ఉండేవారు. కానీ అదంతా గతం. ప్రస్తుతం నేనొక్కడే ఇంట్లో ఉండేది అన్నాడు. ఆ విషయం చెబుతున్నప్పుడు శ్రీవాత్సవ్ ముఖంలో కదిలి వెళ్లిన సన్నటి బాధావిచిక కృష్ణమోహన్ దృష్టిని దాటిపోలేదు. సహజంగా పోలీస్ మైండ్ కాబట్టి ఆ విషయంలోంచి ఏదైనా క్లూ దొరుకుతుందేమో అనిపించి మరికొన్ని ప్రశ్నలు అడగదలుచుకున్నాడు. మీరిద్దరూ విడిపోయారా? అవును, నిర్లిప్తంగా చెప్పాడు. ఎంతకాలమైంది? 6 నెలలు. మరి మీ అబ్బాయి? ఎందుకో చిన్నగా ముఖం చిట్లించాడు శ్రీవాత్సవ్. ఆమె దగ్గరే ఉంటాడు, క్లుప్తంగా చెప్పాడు. కృష్ణమోహన్‌కి తనకు కావలసిన వివరాలు అవి కావనిపించింది. చిన్నగా గొంతు సవరించుకుని, ఇఫ్ యూ డోంట్ మైండ్, మీరు ఎందువల్ల విడిపోవలసొచ్చింది? ఈ ప్రశ్న పర్సనల్ కావచ్చు, కానీ ఈ కేసుకేమైనా ఉపయోగపడుతుందని సందిగ్ధంగా చూస్తూ ఆగిపోయాడు. పర్వాలేదు ఇన్స్‌పెక్టర్, కానీ ఇది మా కుటుంబ పరువుకు సంబంధించిన సమస్య. దయచేసి రహస్యంగా ఉంచండి. తప్పకుండా. మీ కుటుంబ గౌరవానికి ఏమాత్రం భంగం కలగకుండానే ఇన్వెస్టిగేషన్ ప్రారంభిస్తాను, సరేనా? హామీ ఇచ్చాడు కృష్ణమోహన్. శ్రీవాత్సవ్ అతని వంకొకసారి చూసి చూపు మరల్చుకుని టీపై మీదనున్న ఫ్లవర్ వాజ్ మీద దృష్టి పెట్టి చెప్పసాగాడు. నా భార్యకి ఆమె మేనమామతో సంబంధం ఉంది. అది నేను కళ్ళారా చూశాను. అయితే వంశపారంపర్యంగా వస్తున్న మా కుటుంబ పరువు ప్రతిష్టల్ని దృష్టిలో పెట్టుకుని నచ్చజెప్పాలని చూశాను. క్షణమాగాడు. కృష్ణమోహన్ తన వంక ఆసక్తిగా చూస్తుండడం గమనించి తిరిగి చెప్పసాగాడు. ఆమె నా మాటని ఖాతరు చేయలేదు. ఆ సంబంధాన్ని అలాగే కొనసాగించడం చూసి ఇంట్లోంచి వెళ్ళగొడతానని హెచ్చరించాను. నేనలా బెదిరించడం ఆలస్యం. నేనే వెళ్ళిపోతానంటూ కొడుకుని తీసుకుని వేరే వెళ్ళిపోయింది. మరి మీరు మీ కొడుకునైనా ఇవ్వమని అడగచ్చుగా? నిజమే, కానీ అడగాలనుకోలేదు. ఎందుకని? ఎందుకంటే శ్రీవాత్సవ్ మొహాన్ని పక్కకు తిప్పుకుంటూ చెప్పాడు. వాడు నాకు పుట్టిన కొడుకు కాదు కాబట్టి. కృష్ణమోహన్ ఆశ్చర్యంగా అతని వంక చూశాడు. శ్రీవాత్సవ్ లేచి కిటికీ తలుపు తెరచి బయటికి చూస్తూ, నా భార్య గర్భం దాల్చకముందే నాకు యాక్సిడెంట్ అయింది. నేను ఫెర్టిలిటీకి పనికిరాను అని డాక్టర్లు చెప్పారు అన్నాడు సన్నని గొంతుతో.
మరి మీరప్పుడే మీ భార్యని నిలదీయలేదా? అదే జరిగింది. కానీ నాకు యాక్సిడెంట్ కాకమునుపు వారం రోజుల ముందే తను నెల తప్పానని అబద్ధమాడింది. నాకు నమ్మబుద్ధి కాలేదు. కానీ అప్పుడు అది కూడా ఒకందుకు మంచిదే జరిగిందనిపించింది. యాక్సిడెంట్ వల్ల ఇంపార్టెంట్‌గా మారిన నేను సమాజం ముందు ఆ విధంగా నా బలహీనతను కప్పిపుచ్చుకున్నాను. కానీ ఆమె వెళ్ళిపోయాక తనకెవరి వల్లో కలిగిన ఆ బిడ్డతో నాకు పనేంటి అనిపించింది. ఆ కుర్రాడిని ఇమ్మని అడగలేదు. ఆ కుర్రాడు మీకు పుట్టిన కొడుకు కాదన్న నిజం మీకెలా తెలిసింది? వెళుతూ వెళుతూ ఆమె కసిగా చెప్పి వెళ్ళింది. ఆ గదిలో నిశ్శబ్దం సానుభూతిగా చూసింది. కృష్ణమోహన్ ఇంకేదో అడగబోయాడు. ఇంతలో మెట్ల మీద నుంచి ఎవరో పైకొస్తున్న శబ్దం వినిపించి ఆగిపోయాడు. మురళి లోపలికొచ్చాడు. పూర్తయిందా? అడిగాడు కృష్ణమోహన్. మురళి వేలిముద్రల నిపుణుడు. అయింది సార్. కానీ అర్ధోక్తిలో ఆగిపోయాడు మురళి. ఏమైంది? బురుగుటి ముడేస్తూ అడిగాడు. అంత అయోమయంగా ఉంది సార్. అసలేమైంది? అర్థం కాక అడిగాడు. గదిలో వాచవ్ గారివి కాక మరో చేతి వేలిముద్రలు కూడా ఉన్నాయి. నేను తెమ్మంది అవే కదా! విసుగును అణుచుకుంటూ అన్నాడు కృష్ణమోహన్. అవే తెచ్చాం సార్. కానీ ఆ చేతికి 5 వేళ్లు లేవు. మరి 10 వేళ్లున్నాయి. శ్రీవాత్సవ్తో సహా కృష్ణమోహన్ అతని వంక ఆశ్చర్యంగా చూశారు. మురళి వాళ్ళిద్దరి వంక ఒకసారి చూసి తిరిగి కొనసాగించాడు. అవును సార్. ముందు 2 చేతివేళ్ల ముద్రలనుకున్నాను. కానీ ఆ 10 ఒక్క చేతివేళ్లే అవడంతో అయోమయంలో పడ్డాను. అసలు అది కూడా కాదు నన్ను ఆశ్చర్యపరిచింది. మన చేతివేళ్లలా కాకుండా గుండ్రంగా ఉన్నాయి. ఇంక వాటి మీద మనిషి వేలిముద్రల మీద ఉన్నట్టి శంకుచక్రాలను పోలిన గీతలు కాకుండా ఏవో కోడ్లో రాసిన అక్షరాలున్నాయి. వాట్? చివరి మాటతో అదిరిపడ్డాడు కృష్ణమోహన్. అవును సార్. 10 వేళ్లుండడంతో ఫోటోలు కడిగి ఇప్పటికిప్పుడు తీయించి తీసుకొచ్చాను. వేలిముద్రల మీద గీతల బదులు కోడుంది. కోడుందా? గొణుగుతున్నట్లు అడిగాడు. అవును సార్. కానీ చాలా చిన్నగా. ఎంత చిన్నగా అంటే మైక్రోస్కోప్తో చూస్తే చీమ తలలంత చిన్నగా కనిపించేటట్టున్నాయా అక్షరాలు? విస్మయాన్ని పక్కకు నెట్టి ఆ రిపోర్ట్స్ అందుకున్నాడు కృష్ణమోహన్. తల తిరిగిపోతుంది అతనికి. తను పూర్తిగా స్పృహలో ఉన్నప్పుడే ఇదంతా జరుగుతోందా, లేక తనేదైనా ఫ్యాంటసీ కలగంటున్నాడా అనిపించింది. ఇక ఎంతోసేపు అక్కడ ఉండలేకపోయాడు. 2 నిమిషాలు శ్రీవాత్సవ్తో ఫార్మాలిటీస్ గురించి చర్చించి బయటకు నడిచాడు. మెట్లు దిగుతుండగా అప్పుడు కలిగింది అతనికి ఆలోచన, ఇల్లు పరిశీలించాలని. కిందకొచ్చాక ఒక్కొక్క గది చూస్తూ చివరికి స్టోర్ రూంలో కడుగు పెట్టాడు. స్టోర్ రూమ్ నిండా ఎప్పటివో కాళ్లు విరిగిన కుర్చీలు, ఒక పెద్ద రేడియో, పాడైపోయిన పియానో, దాని పక్కనే పాతకాలపు ఎత్తైన మంచం, అన్నీ బూజుపట్టున్నాయి. తిరిగి రాబోతుండగా అతని దృష్టి ఒక చోట ఆగిపోయింది. ఆసక్తిగా అటుకేసి నడిచాడు. శ్రీవాత్సవ్ డైరీలు దొంతరలుగా పెట్టున్నాయి. 15 ఏళ్ల కిందటి నుండి రాసుకున్నవి. క్రితం సంవత్సరం వరకు వరుసగా ఒక కట్టలా కట్టి శుభ్రంగా ఉన్నాయి. అతను ఒక క్షణం మునిపంటితో పెదివి నొక్కిపెట్టి ఆలోచించాడు. అతని ఆలోచన ఆ డైరీలు కేసుకి ఏమైనా ఉపయోగపడతాయా అని. అంతవరకు శ్రీవాత్సవ్ చెప్పేదంతా భ్రాంతిలో ఉండి చెబుతున్నాడేమో అని అనుకున్నాడతను. అయితే మురళి చెప్పిన వేలిముద్రల విషయం వినగానే అయోమయంలో పడ్డాడు. ఇప్పుడు ఈ డైరీల ఆధారంగా శ్రీవాత్సవ్ మానసిక పరిస్థితిని అంచనా వేయొచ్చునన్న ఉద్దేశంతో వాటిని తన వెంట తీసుకువెళ్లదలుచుకున్నాడు. ఆ డైరీల్ని ఎవరికీ తెలియకుండా రహస్యంగా తీసుకువెళ్లి జీపులో పెట్టాడు. ఇంటికి తిరిగొస్తోన్న అతను సాయంత్రం తీరిగ్గా కూర్చుని చదవాలనుకున్నాడు. కానీ ఒకరోజు ఆలస్యమైంది. ఆ ఒక్కరోజులో జరిగిన మరో సంఘటన, ఆ డైరీలు చదివిన తర్వాత తెలిసిన నిజం శ్రీవాత్సవ్ కేసుని ఒక క్లిష్టతరమైన మలుపు తిప్పాయి. ఎంత పెద్ద మలుపు అంటే బహుశా పోలీసు డిపార్ట్మెంట్లోనే అటువంటి కేసు గురించి ఎవరూ ఊహించి కూడా ఉండరు. హాయ్ అండి, శ్రోతలకు నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు. నిన్నటి వరకు సౌదామిని అనే హారర్ నవల విన్నారు కదండి. ఈరోజు గుప్పెట్లో గుండె చప్పుడు అనే ఒక సస్పెన్స్ నవల వెన్నెలకంటి వసంతసేన గారు రచించారు. ఇక నవల్లోకి వెళ్ళిపోదాం. అక్కడ మున్సిపాలిటీ వారు వేసిన లైట్లు లేవు. అంతా గాఢమైన అంధకారం అలుముకునుంది. ప్రపంచమంతా చీకటి చాప మీద ముడుచుకున్నట్టు పూర్తి నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దంలో కీచురాళ్ల రథ. ఏ గ్రహాంతరం నుండో బుద్ధిజీవుల వాహనం భూతలం మీద అడుగు పెట్టబోతున్నప్పటి శబ్దంలా వినిపిస్తోంది. పాలపొంతలోని నక్షత్ర సముదాయంలా మిణుగురు పురుగులు మిణుకు మిణుకుమంటూ వెలుగుతున్నాయి. వీటన్నింటికీ అతీతంగా ఒంటరి గ్రహంలా ఉందా పోలీస్ స్టేషన్. ఆ ఆవరణలోని అశోక వృక్షాలు కవాతు చేయడానికి సిద్ధంగా ఉన్న కొత్త పోలీసులు ఛాతీ విరుచుకుని నుంచున్నట్టుగా టీవీగా ఉన్నాయి. ఒక సెంట్రీ నిలబడే కునికిపాట్లు పడుతున్నాడు. అతనికన్నా కాస్త సీనియారిటీ ఉన్న మరో సెంట్రీ చెక్కబల్ల మీద కూర్చుని గోడ కానుకుని నిద్రపోతున్నాడు.
నిలబడిన సెంట్రీకి అప్పుడు వినిపించిందా శబ్దం. గాలిని చీలుస్తూ బలమైన ఆయుధమేదో వస్తున్నట్టు. ముందు సన్నగా మొదలై చివరికి ఉధృతమై ఆ రాత్రి ధాత్రిని ప్రకంపింపజేయడానికి సర్వసన్నద్ధమై యుద్ధానికి తరలివస్తోన్న వ్యోమనౌకల క్షణక్షణానికి స్పష్టమవుతోన్న ఆ చప్పుడు విని అతను కునుకుపాటును బలవంతంగా ఆపుకుంటూ కళ్ళు చిట్లించి ఆకాశం వంక చూశాడు. తెల్లటి సాసర్ మీద మరో సాసర్ను బోర్లించినట్టు ఒక వెలుగు చిన్నగా మొదలై క్రమక్రమంగా పెద్దదవుతూ భూమి మీదకు చేరుతోంది. కళ్ళు నులుముకుని మరీ చూశాడా సెంట్రీ. ఒక అజ్ఞాత మ్యూజిషియన్ తన వెనకాల నిలబడి వందల జాసులని ఒకేసారి ప్రయోగించినట్టు ఉలికి పడ్డాడు. ఆ వెలుగు తమ పోలీస్ స్టేషన్ పరిధిలోనే దాదాపు 1 కిలోమీటర్ దూరంలో నేల మీదకి చేరి అంతమైందని గ్రహించాడు. కనీసం ఆ స్థలంలో చిన్న ప్లేగ్రౌండ్ కూడా లేదు. అలాంటి స్థలంలో ఒక అంతరిక్ష నౌక ఎలా ల్యాండ్ అయిందో అతనికి అర్థం కాలేదు. సరిగ్గా అప్పుడే వినిపించిందా శబ్దం మరొక ఫ్రీక్వెన్సీలో. నిశ్శబ్దాన్ని బెదరగొడుతూ చీకటిని చెదరగొడుతూ జిజ్మన్న శబ్దం అది. ఈసారి ఉలికిపాటుతో పాటు భయాన్ని కప్పిపుచ్చుకోలేక గాబరాగా సీనియర్ని తట్టిలేపాడు. ఆ సెంట్రీ నిద్రలేస్తూనే ఏదో బూతుమాట జారబోయి ఆ చప్పుడు వింటూనే లేచి ఎలర్ట్గా నిలబడ్డాడు. మొదటి సెంట్రీని భయానికి గురిచేసిన ఆ శబ్దం తాలూకా వాహనం వేగంగా వచ్చి పోలీస్ స్టేషన్ ముందు సడన్ బ్రేక్తో ఆగింది. అది ఇన్స్పెక్టర్ మోటార్ సైకిల్ తాలూకా శబ్దం. బైక్ పార్క్ చేసి లోపలికొస్తోన్న ఆ 6 అడుగుల పర్సనాలిటీని చూడగానే మొదటి సెంట్రీలోంచి భయము, రెండో సెంట్రీలోంచి అయోమయం పూర్తిగా తొలగిపోయాయి. ఆ ఇద్దరిలో కలిగిన సంచలనాన్ని ఏమాత్రం పట్టించుకొని ఇన్స్పెక్టర్ తిన్నగా లోపలికి వెళ్ళిపోయాడు. తన ముందు నుండి ఇన్స్పెక్టర్ లోపలికి వెళుతుండగా అంతకు ముందు చూసిన దృశ్యం గురించి చెప్పాలని నాలుక చివరి వరకు వచ్చిన మాటను బలవంతంగా దిగమింగుకున్నాడు సెంట్రీ. అదే అతను చేసిన పొరపాటు. ఆ విషయం అప్పుడే అతను ఇన్స్పెక్టర్కి చెప్పుండుంటే ఈ కథ మరోలా ఉండేది. లోపలికి వెళ్లిన ఇన్స్పెక్టర్ కృష్ణమోహన్ తన గదిలోకి అడుగు పెడుతూనే క్యాప్ తీసి టేబుల్ మీద పెట్టేసి రిలాక్స్డ్గా కుర్చీలో వాలిపోయాడు. గంట క్రితం అశోక్ నగర్ ఏరియాలో స్మగ్లింగ్ జరుగుతోందని ఇన్ఫర్మేషన్ రావడంతో హుటాహుటిన వెళ్లాడు. తీరా అక్కడికి వెళ్లేసరికి అసలేమీ లేదు. ఎవరో ప్రాక్టికల్ జోక్ చేశారని అర్థం కాగానే అతను విసుగ్గా తిరిగొచ్చేశాడు. ఇక ఆ పూటకి ఇంటికి వెళ్లాలనిపించలేదు. తెల్లవారాక వెళ్లొచ్చనుకుని స్టేషన్కొచ్చాడు. కాని ఇంకా తెల్లవారకముందే ఒక భయంకరమైన కేసు తాలూకా మొదటి అంకంలోకి అడుగు పెట్టబోతున్నాడన్న విషయం అతనికి తెలియడానికి మరో 15 గంట వ్యవధి మాత్రమే ఉంది. ఈలోగా అతను తన భార్య తాలూకా జ్ఞాపకాల్ని గుర్తు తెచ్చుకున్నాడు. 6 నెలల క్రితం యాక్సిడెంట్లో 3 ఏళ్ల కొడుకుతో పాటు మరణించిన ఆమె జ్ఞాపకాలు మనసులో మెదిలినప్పుడల్లా అతని కళ్లల్లో ఎవరికీ కనిపించినంత సన్నటి నీటి తెర మెరిసి మాయమవుతుంది. భార్య గుర్తుకు రాగానే అతను సన్నగా నిట్టూర్చి కుర్చీలో సర్దుకుని కూర్చోబోయాడు. సరిగ్గా అప్పుడే అతనెదురుగా టేబుల్ మీదున్న ఫోన్ మోగింది. బురుగుటి ముడిపడింది అతనికి. విసుగ్గా రిసీవర్ తీసి చెవి కానించుకుంటూ ఎస్, ఇన్స్పెక్టర్ కృష్ణమోహన్ స్పీకింగ్ అన్నాడు. అవతల వైపు నుండి సార్, నేను బీట్ కానిస్టేబుల్ రామస్వామిని మాట్లాడుతున్నాను అని వినిపించింది. నువ్వా? ఏంటి విషయం? నేను రోడ్ నెంబర్ 4లో వెళుతుండగా ఇండస్ట్రియలిస్ట్ శ్రీవాత్సవ్ గారింట్లో గొడవ వినిపించిందండి. లోపలికి వెళ్లి చూస్తే ఆయన స్పృహ తప్పి పడున్నారు. మొహమంతా పంటిఘాట్లతో నెత్తురోడుతూ భయంకరంగా ఉంది. ఎవరూ లోపలికి రావడం గాని బయటికి వెళ్లడం గాని వాచ్మెన్తో సహా నౌకర్లెవరూ చూడలేదంటున్నారు. వారి ఫ్యామిలీ డాక్టర్ వచ్చి ఆయనకి స్పృహ తెప్పించడానికి ప్రయత్నిస్తున్నారు. ఇదేదో హత్యా ప్రయత్నంలా అనిపిస్తోంది. మీరు కూడా ఒకసారి వస్తే. చాలా పెద్ద బిల్డింగ్ అది. ఆ కాంపౌండ్లో ఉన్న ఫ్లడ్ లైట్ల వెలుగులో ఆ ఆవరణంతా దేదీప్యమానంగా వెలిగిపోతోంది. ఆ భవనం పురాతనమైంది అయినా రీమోడలింగ్ చేయించడంతో రాజమహల్లా కనిపిస్తోంది. ఇన్స్పెక్టర్ కృష్ణమోహన్ అక్కడికి చేరుకునేసరికి అప్పటికే వేలిముద్రల నిపుణుడు, ఫోటోగ్రాఫరు, మిగిలిన వారంతా వచ్చేశారు. నౌకర్లు ఆందోళనగా వచ్చిన వాళ్లకు విషయాన్ని వివరించి చెబుతున్నారు. ఫ్యామిలీ డాక్టర్ మెట్లు దిగి వెళ్లిపోయాక ఒక నౌకరు దారి చూపించగా కృష్ణమోహన్ మెట్లెక్కి సరాసరి శ్రీవాత్సవ్ బెడ్రూమ్ చేరుకున్నాడు. లోపల సోఫాలో అటు తిరిగి కూర్చునున్నాడు శ్రీవాత్సవ్. అతనొక మల్టీ మిలీనియర్కి ఏకైక సంతానం. తండ్రి తదనంతరం ఆ యావదాస్తికి వారసుడైన అతను ప్రస్తుతం ఎవరూ లేని ఏకాకిలా ఒంటరిగా కూర్చునున్నాడు. కృష్ణమోహన్కి లోపలికి వెళ్లాలో అక్కడే ఆగిపోవాలో అర్థం కాలేదు. గుమ్మంలోనే నిలబడి ఎక్స్క్యూజ్ మీ అన్నాడు. ఆ గొంతు వినగానే శ్రీవాత్సవ్ వెనక్కి తిరిగి చూశాడు. అంతే, అతని ముఖం చూడగానే అంత పెద్ద పోలీస్ ఇన్స్పెక్టర్ కూడా ఒక్క క్షణం ఉలికి పడ్డాడు.
రక్తం మొహమంతా పేరుకుపోయి ఎరుపులోంచి నలుపులోకి మారిపోతున్న రక్తపు మరకలు. అక్కడక్కడ లోతుగా దిగిన పంటిఘాట్లలోంచి నెమ్మదిగా ఉబుకొస్తోన్న ఎర్రటి రక్తంతో అతని ముఖం వికృతంగా మారిపోయి ఉంది. ఇన్స్పెక్టర్ని చూడగానే అతను నిస్తేజంగా లేచి బయటకొచ్చాడు. కారిడార్లో ఉన్న చైరు చూపించి కృష్ణమోహన్ కూర్చున్నాక అతని ఎదురుగా కూర్చున్నాడు. అసలేం జరిగింది? క్యాప్ తీసి టీపై మీద పెడుతూ అడిగాడు కృష్ణమోహన్. సరిగ్గా 1 గంట క్రితం, అంటే 1 గంట ఆ ప్రాంతంలో నా మీద హత్యా ప్రయత్నం జరిగింది చెప్పాడు శ్రీవాత్సవ్. ఆ విషయం నాకు ఫోన్లోనే తెలిసింది. నేనడిగేది అది కాదు, అటాక్ ఎలా జరిగిందని. శ్రీవాత్సవ్ ఒకసారి గాఢంగా నిట్టూర్చాడు. తర్వాత ఆ సంఘటనని గుర్తు తెచ్చుకుంటున్నట్టుగా 1 క్షణం కళ్ళు మూసుకుని తెరిచి చెప్పసాగాడు. అప్పుడు నేను నిద్రలో ఉన్నాను. అలికిడి వినిపించి మెలకు వచ్చింది. నా గదిలో ఒక మనిషి. అసలతన్ని మనిషి కూడా అనుకోవడానికి ఆస్కారం లేదు. చాలా వింతగా ఉన్నాడు. అతను నా గది మొత్తం వెతికాడు. తర్వాత బాత్రూంలో చూసొచ్చాడు. అప్పటికే నేను ఆశ్చర్యం నుంచి తేరుకుని అతనితో కలబడబోయాను. కాని అతను నాకు అవకాశం ఇవ్వలేదు. నన్ను గాయపరిచి స్పృహ తప్పాక మాయమైపోయాడు. ఆ వచ్చిన వ్యక్తి పోలికలు చెప్పగలరా? తప్పకుండా. కాని అతనొక వ్యక్తి కాదు, ఒక వింత ఆకారం అంతే. బహుశా ఇంతవరకు అంత పొడవున్న మనిషి ఈ ప్రపంచంలోనే ఎవరూ లేరేమో. పొడవొకటే కాదు, కళ్ళుండాల్సిన స్థానంలో ఏమీ లేకుండా ఫ్లాట్గా ఉంది. నుదుటి మీద శివుడు కొన్నట్లు ఒక కన్నుంది. ఆశ్చర్యంగా చూశాడు కృష్ణమోహన్. బహుశా హత్యా ప్రయత్నం జరిగాక షాకులో ఉండి అతనలా చెబుతున్నాడేమో అనిపించి నమ్మలేనట్టు చూశాడు. అతనలా వింతగా చూడ్డం గమనించిన శ్రీవాత్సవ్ తిరిగి అన్నాడు, నాకు తెలుసు నా మాటలు మీరు నమ్మరని. నిజమే, మీ స్థానంలో నేనున్నా నమ్మలేను. కానీ ఇక్కడ ప్రత్యక్ష సాక్షిని నేనే కాబట్టి నమ్మక తప్పడం లేదు. అసలతను లోపలికెలా ప్రవేశించాడు? మీరు పడుకునేటప్పుడు బెడ్రూమ్ గడి పెట్టుకోరా? ప్రతిరోజు అన్ని తలుపులు బోల్టులు సరిగ్గా వేసున్నాయో లేదో స్వయంగా చూశాకే పడుకుంటాను. ఆ అలవాటు నాకు మా నాన్నగారు ఉన్నప్పటి నుండి వస్తూ ఉంది. రాత్రి కూడా బెడ్రూమ్ తలుపులు కిటికీలు అన్నీ మూసి గడియ పెట్టుకున్నాకే పడుకున్నాను. లోపలికి చీమ కూడా ప్రవేశించే ఆస్కారం లేదు. మరి అతనెలా మీ గదిలోకి ప్రవేశించాడు? అదే తెలీదు. కృష్ణమోహన్ అసహనంగా తల విదిలించి లేచి నిలబడ్డాడు. ఒకసారి మీ గది చూడొచ్చా? షూర్, లేస్తూ అన్నాడు శ్రీవాత్సవ్. అప్పటికే ఆ గదిలో నుంచి వేలుముద్రలు తీసుకున్న మురళి బయటకొచ్చాడు. కృష్ణమోహన్ అతన్ని చూడగానే, అరగంటలో నాకు రిపోర్ట్స్ కావాలి, ఆ టైం సరిపోతుందా అని అడిగాడు. మురళి తలూపి తెస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిపోయాక లోపలికి అడుగు పెట్టాడు కృష్ణమోహన్. వెనకే శ్రీవాత్సవ్ కూడా నడిచాడు. గదిలో వస్తువులన్నీ చెల్లాచెదురుగా పడున్నాయి. పొరుపంతా పరిశీలనగా చూశాడు. ఇన్వెస్టిగేషన్కి ఆధారమయ్యే చిన్న క్లూ ఏదైనా దొరుకుతుందేమోనని నిశితంగా వెతికాడు. ఏమీ దొరకలేదు. అక్కడ్నుంచి బాత్రూంలోకి నడిచాడు. బాత్రూంలో ఒక చిన్న వెంటిలేటర్ ఉంది. కానీ ఆ సందులో చిన్న పిల్లిపిల్ల కూడా పట్టదు. తిరిగి బెడ్రూంలోకొచ్చాడు. తలుపులు మూసున్న ఆ గదిలోకి ఒక మనిషి ప్రవేశించే ఆస్కారం లేదని నిర్ధారణ అయింది. మరెలా ఆ ఆగంతకుడు లోపలికి ప్రవేశించాడో అర్థం కాలేదు. అతను అక్కడే సోఫాలో కూర్చుంటూ ఇంకేమైనా వివరాలు చెప్పగలరా అని అడిగాడు. తప్పకుండా అంటూ ఒక టవల్ అందుకుని మొహాన్ని ఒత్తుకున్నాడు. బాధని పళ్ల బిగువున అదింపెట్టి ఎదురుగా కూర్చున్నాడు శ్రీవాత్సవ్. అతని పరిస్థితి గమనించి తనే ప్రశ్నించాడు కృష్ణమోహన్. అతను ఏ ఆయుధంతో అటాక్ చేశాడు? ఆయుధమేది తీసుకురాలేదు. మరి సరిగ్గా గుర్తు తెచ్చుకుని చెప్పండి. అవును, అతని చేతిలో ఆయుధమేమీ లేదు. అలాంటిదేమీ లేనప్పుడు అతన్ని ఎదుర్కోవడం పెద్ద కష్టమైన పనేమీ కాదు కదా. అదీగాక ఒకడే వచ్చాడంటున్నారు. నిజమే అన్నాడు శ్రీవాత్సవ్. కాని అతను నోటితోనే నన్ను గాయపరిచాడు. కనీసం అతనికి 2 చేతులు కూడా లేవు. ఉన్నది ఒకే ఒక్క చెయ్యి, అది కూడా నాభిస్థానంలో ఉంది. వింటున్న కృష్ణమోహన్ ఉలికి పడ్డాడు. శ్రీవాత్సవ్ చెప్పే ఆగంతకుడి వర్ణన వింటున్న కొద్దీ అప్రయత్నంగా అతని శరీరం జలదరించింది. కాని అతను నమ్మలేక, ఏంటి మీరనేది? అసలు ఇదంతా నిజమేనా అని అడిగాడు. పూర్తిగా నిజం ఇన్స్పెక్టర్. నేనేదో షాక్లో ఉండి కానీ భ్రాంతికి లోనే గానీ చెప్పడం లేదు. నా కళ్ళారా చూశాను. నేను కాక ఎవరు చూసినా చచ్చినా నమ్మేవాణ్ణి కాదు. చాలా వింతగా ఉన్నాడతను. అతను దేనికోసం వెతుకుతున్నాడో నాకేమీ అర్థం కాలేదు. కాని ఒకటి, అతను ఖచ్చితంగా డబ్బు కోసం మాత్రం రాలేదు. ఎందుకంటే అతను వెతికే పద్ధతి అలా ఉంది. తర్వాత నా వైపు వచ్చాడు. నేనప్పటికి తేరుకొని రివాల్వర్తో అటాక్ చేయబోయాను. కాని అతని బలం ముందు నేనెందుకు పనికిరానని అర్థమైంది. నావి దగ్గరున్న అతని చెయ్యి నన్ను వెనక్కి తోసింది. తర్వాత అదే చెయ్యి కింద పడ్డ నా మెడని బలంగా పొరుపుకి అదింపెట్టింది. అప్పుడు అతని మొహం నా మొహం మీద ఆన్చేసి పిచ్చి పిచ్చిగా కొరికేశాడు.
నా కేకలు విన్న నౌకర్లు నిద్రలేచి తలుపులు బాదడం మొదలుపెట్టేసరికి అతను నా మొహం మీద బలంగా ఒక చెరుపు చెరిచాడు. అంతే, నాకు స్పృహ తప్పింది. కాసేపటికి స్పృహ వచ్చేసరికి నౌకర్లు ఇంకా తలుపులు బాదుతూనే ఉన్నారు. కానీ అతడు నా గదిలో లేడు. వాళ్ళనడిగితే ఎవరూ చూడలేదన్నారు. పూర్తిగా విన్నాక కృష్ణమోహన్కి అంతకుముందు జరిగిన ప్రాక్టికల్ జోక్ గుర్తొచ్చింది. శ్రీవాత్సవ్ ముఖం వంక పరిశీలనగా చూశాడు. ఒక బాధ్యత గల వ్యాపారవేత్తకి అంత పెద్ద అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. అతని ఆరోగ్యం మీద చిన్న అనుమానం కలిగింది. కాని మొహం మీద ఆ పంటిగాట్లు తప్పితే అతని శరీరం పూర్తి ఆరోగ్యవంతంగానే ఉన్నట్టు కనిపిస్తోంది. పోనీ మతి భ్రమించిందేమో అనుకుందామన్నా అతని మాటల్లో ఎక్కడా స్థిరత్వం కోల్పోయిన సూచనలు కూడా కనిపించడం లేదు. కాని అతను చెప్పిన దాన్ని బట్టి అలాంటి మనిషి భూప్రపంచంలోనే ఎక్కడా ఉండుండడు. పొడవ విషయం వదిలేస్తే ఒంటికన్ను ఒకే ఒక్క చెయ్యి, అది కూడా నావి దగ్గర. ఇదంతా ట్రాష్ అనుకున్నాడు మనసులోనే. కాని శ్రీవాత్సవ్ చెప్పింది నిజమని అతను 5 నిమిషాల్లోనే నమ్మాల్సొచ్చింది. కృష్ణమోహన్ మనసులో మెదులుతున్న ఆలోచనల్ని ఏమాత్రం పట్టించుకొని శ్రీవాత్సవ్ సలుపుతున్న గాయాల్ని టవల్తో మెత్తగా అద్దుకుంటూ తిరిగి చెప్పసాగాడు. అసలు నాకు శత్రువులు కూడా ఎవరు లేరు. నౌకర్లంతా మా తాతల కాలం నుంచి పనిచేస్తున్నవాళ్లు, నమ్మకమైన వాళ్లును. ఎవరినీ అనుమానించాల్సిన అవసరం కూడా లేదు. అతడు చెప్పేదంతా వింటూ గదిని ఓరకంటితో పరిశీలనగా చూడసాగాడు. షోకేసులో ఉన్న ఫ్రేమ్లోని ఫోటో మీద అతని దృష్టి పడింది. వెంటనే శ్రీవాత్సవ్ వైపు తిరిగి, మీ ఇంట్లో మీరు కాక ఇంకెవరుంటారు? మీ భార్య, పిల్లలు అడిగాడు. శ్రీవాత్సవ్ ఒకసారి కణతలు రుద్దుకున్నాడు. తర్వాత చిన్నగా తలెత్తి, నిజమే, నా భార్య కొడుకు ఇంతకుముందు నాతో కలిసి ఉండేవారు. కానీ అదంతా గతం. ప్రస్తుతం నేనొక్కడే ఇంట్లో ఉండేది అన్నాడు. ఆ విషయం చెబుతున్నప్పుడు శ్రీవాత్సవ్ ముఖంలో కదిలి వెళ్లిన సన్నటి బాధావిచిక కృష్ణమోహన్ దృష్టిని దాటిపోలేదు. సహజంగా పోలీస్ మైండ్ కాబట్టి ఆ విషయంలోంచి ఏదైనా క్లూ దొరుకుతుందేమో అనిపించి మరికొన్ని ప్రశ్నలు అడగదలుచుకున్నాడు. మీరిద్దరూ విడిపోయారా? అవును, నిర్లిప్తంగా చెప్పాడు. ఎంతకాలమైంది? 6 నెలలు. మరి మీ అబ్బాయి? ఎందుకో చిన్నగా ముఖం చిట్లించాడు శ్రీవాత్సవ్. ఆమె దగ్గరే ఉంటాడు, క్లుప్తంగా చెప్పాడు. కృష్ణమోహన్కి తనకు కావలసిన వివరాలు అవి కావనిపించింది. చిన్నగా గొంతు సవరించుకుని, ఇఫ్ యూ డోంట్ మైండ్, మీరు ఎందువల్ల విడిపోవలసి వచ్చింది? ఈ ప్రశ్న పర్సనల్ కావచ్చు, కానీ ఈ కేసుకేమైనా ఉపయోగపడుతుందని సందిగ్ధంగా చూస్తూ ఆగిపోయాడు. పర్వాలేదు ఇన్స్పెక్టర్, కానీ ఇది మా కుటుంబ పరువుకు సంబంధించిన సమస్య. దయచేసి రహస్యంగా ఉంచండి. తప్పకుండా. మీ కుటుంబ గౌరవానికి ఏమాత్రం భంగం కలగకుండానే ఇన్వెస్టిగేషన్ ప్రారంభిస్తాను, సరేనా? హామీ ఇచ్చాడు కృష్ణమోహన్. శ్రీవాత్సవ్ అతని వంకొకసారి చూసి చూపు మరల్చుకుని టీపై మీదనున్న ఫ్లవర్ వాజ్ మీద దృష్టి పెట్టి చెప్పసాగాడు. నా భార్యకి ఆమె మేనమామతో సంబంధం ఉంది. అది నేను కళ్ళారా చూశాను. అయితే వంశపారంపర్యంగా వస్తున్న మా కుటుంబ పరువు ప్రతిష్టల్ని దృష్టిలో పెట్టుకుని నచ్చజెప్పాలని చూశాను. క్షణమాగాడు. కృష్ణమోహన్ తన వంక ఆసక్తిగా చూస్తుండడం గమనించి తిరిగి చెప్పసాగాడు. ఆమె నా మాటని ఖాతరు చేయలేదు. ఆ సంబంధాన్ని అలాగే కొనసాగించడం చూసి ఇంట్లోంచి వెళ్ళగొడతానని హెచ్చరించాను. నేనలా బెదిరించడం ఆలస్యం. నేనే వెళ్ళిపోతానంటూ కొడుకుని తీసుకుని వేరే వెళ్ళిపోయింది. మరి మీరు మీ కొడుకునైనా ఇవ్వమని అడగచ్చుగా? నిజమే, కానీ అడగాలనుకోలేదు. ఎందుకని? ఎందుకంటే శ్రీవాత్సవ్ మొహాన్ని పక్కకు తిప్పుకుంటూ చెప్పాడు. వాడు నాకు పుట్టిన కొడుకు కాదు కాబట్టి. కృష్ణమోహన్ ఆశ్చర్యంగా అతని వంక చూశాడు. శ్రీవాత్సవ్ లేచి కిటికీ తలుపు తెరచి బయటికి చూస్తూ, నా భార్య గర్భం దాల్చకముందే నాకు యాక్సిడెంట్ అయింది. నేను ఫెర్టిలిటీకి పనికిరాను అని డాక్టర్లు చెప్పారు అన్నాడు సన్నని గొంతుతో. మరి మీరప్పుడే మీ భార్యని నిలదీయలేదా? అదే జరిగింది. కానీ నాకు యాక్సిడెంట్ కాకమునుపు వారం రోజుల ముందే తను నెల తప్పానని అబద్ధమాడింది. నాకు నమ్మబుద్ధి కాలేదు. కానీ అప్పుడు అది కూడా ఒకందుకు మంచిదే జరిగిందనిపించింది. యాక్సిడెంట్ వల్ల ఇంపార్టెంట్గా మారిన నేను సమాజం ముందు ఆ విధంగా నా బలహీనతను కప్పిపుచ్చుకున్నాను. కానీ ఆమె వెళ్ళిపోయాక తనకి ఎవరి వల్ల కలిగిన ఆ బిడ్డతో నాకు పనేంటి అనిపించింది. ఆ కుర్రాన్ని ఇమ్మని అడగలేదు. ఆ కుర్రాడు మీకు పుట్టిన కొడుకు కాదన్న నిజం మీకెలా తెలిసింది? వెళుతూ వెళుతూ ఆమె కసిగా చెప్పి వెళ్ళింది. ఆ గదిలో నిశ్శబ్దం సానుభూతిగా చూసింది. కృష్ణమోహన్ ఇంకేదో అడగబోయాడు. ఇంతలో మెట్ల మీద నుంచి ఎవరో పైకొస్తున్న శబ్దం వినిపించి ఆగిపోయాడు. మురళి లోపలికొచ్చాడు. పూర్తయిందా? అడిగాడు కృష్ణమోహన్. మురళి వేలుముద్రల నిపుణుడు. అయింది సార్, కానీ అర్ధోక్తిలో ఆగిపోయాడు మురళి. ఏమైంది? బురుగుటి ముడేస్తూ అడిగాడు. అంత అయోమయంగా ఉంది సార్. అసలేమైంది? అర్థం కాక అడిగాడు. గదిలో వాత్సవ్ గారివి కాక మరో చేతి వేలుముద్రలు కూడా ఉన్నాయి.
నేను తెమ్మంది అవే కదా, విసుగును అణుచుకుంటూ అన్నాడు కృష్ణమోహన్. అవే తెచ్చాం సార్, కానీ ఆ చేతికి 5 వేళ్లు లేవు. మరి 10 వేళ్లున్నాయి. శ్రీవాత్సవ్తో సహా కృష్ణమోహన్ అతని వంక ఆశ్చర్యంగా చూశారు. మురళి వాళ్ళిద్దరి వంక ఒకసారి చూసి తిరిగి కొనసాగించాడు. అవును సార్, ముందు 2 చేతివేళ్ల ముద్రలు అనుకున్నాను, కానీ ఆ 10 ఒక్క చేతివేళ్లే అవడంతో అయోమయంలో పడ్డాను. అసలు అది కూడా కాదు నన్ను ఆశ్చర్యపరిచింది. మన చేతివేళ్లలా కాకుండా గుండ్రంగా ఉన్నాయి. ఇంకా వాటి మీద మనిషి వేలిముద్రల మీద ఉన్నట్టి శంకుచక్రాలను పోలిన గీతలు కాకుండా ఏవో కోడ్లో రాసిన అక్షరాలున్నాయి. వాట్? చివరి మాటతో అదిరిపడ్డాడు కృష్ణమోహన్. అవును సార్, 10 వేళ్లుండడంతో ఫోటోలు కడిగి ఇప్పటికిప్పుడు తీయించి తీసుకొచ్చాను. వేలిముద్రల మీద గీతల బదులు కోడుంది. కోడుందా? గొణుగుతున్నట్లు అడిగాడు. అవును సార్, కానీ చాలా చిన్నగా. ఎంత చిన్నగా అంటే మైక్రోస్కోప్తో చూస్తే చీమ తలలంత చిన్నగా కనిపించేటట్టున్నాయా అక్షరాలు. విస్మయాన్ని పక్కకు నెట్టి ఆ రిపోర్ట్స్ అందుకున్నాడు కృష్ణమోహన్. తల తిరిగిపోతుంది అతనికి. తను పూర్తిగా స్పృహలో ఉన్నప్పుడే ఇదంతా జరుగుతోందా, లేక తనేదైనా ఫ్యాంటసీ కలగంటున్నాడా అనిపించింది. ఇక ఎంతోసేపు అక్కడ ఉండలేకపోయాడు. 2 నిమిషాలు శ్రీవాత్సవ్తో ఫార్మాలిటీస్ గురించి చర్చించి బయటకు నడిచాడు. మెట్లు దిగుతుండగా అప్పుడు కలిగింది అతనికి ఆలోచన, ఇల్లు పరిశీలించాలని. కిందకొచ్చాక ఒక్కొక్క గది చూస్తూ చివరికి స్టోర్ రూంలో కడుగు పెట్టాడు. స్టోర్ రూమ్ నిండా ఎప్పటివో కాళ్లు విరిగిన కుర్చీలు, ఒక పెద్ద రేడియో, పాడైపోయిన పియానో, దాని పక్కనే పాతకాలపు ఎత్తైన మంచం, అన్నీ బూజుపట్టున్నాయి. తిరిగి రాబోతుండగా అతని దృష్టి ఒక చోట ఆగిపోయింది. ఆసక్తిగా అటుకేసి నడిచాడు. శ్రీవాత్సవ్ డైరీలు దొంతరలుగా పెట్టున్నాయి. 15 ఏళ్ల కిందటి నుండి రాసుకున్నవి. క్రితం సంవత్సరం వరకు వరుసగా ఒక కట్టలా కట్టి శుభ్రంగా ఉన్నాయి. అతను ఒక క్షణం మునిపంటితో పెదివి నొక్కిపెట్టి ఆలోచించాడు. అతని ఆలోచన ఆ డైరీలు కేసుకి ఏమైనా ఉపయోగపడతాయా అని. అంతవరకు శ్రీవాత్సవ్ చెప్పేదంతా భ్రాంతిలో ఉండి చెబుతున్నాడేమో అని అనుకున్నాడతను. అయితే మురళి చెప్పిన వేలిముద్రల విషయం వినగానే అయోమయంలో పడ్డాడు. ఇప్పుడు ఈ డైరీల ఆధారంగా శ్రీవాత్సవ్ మానసిక పరిస్థితిని అంచనా వేయొచ్చునన్న ఉద్దేశంతో వాటిని తన వెంట తీసుకువెళ్లదలుచుకున్నాడు. ఆ డైరీల్ని ఎవరికీ తెలియకుండా రహస్యంగా తీసుకువెళ్లి జీపులో పెట్టాడు. ఇంటికి తిరిగొస్తోన్న అతను సాయంత్రం తీరిగ్గా కూర్చుని చదవాలనుకున్నాడు. కానీ ఒకరోజు ఆలస్యమైంది. ఆ ఒక్కరోజులో జరిగిన మరో సంఘటన, ఆ డైరీలు చదివిన తర్వాత తెలిసిన నిజం శ్రీవాత్సవ్ కేసుని ఒక క్లిష్టతరమైన మలుపు తిప్పాయి. ఎంత పెద్ద మలుపు అంటే బహుశా పోలీసు డిపార్ట్మెంట్లోనే అటువంటి కేసు గురించి ఎవరూ ఊహించి కూడా ఉండరు. ఉదయం 10ంటికి అతను స్టేషన్కి వెళ్లాడు. రాత్రి తాలూకా నిద్రలేమి మచ్చు కూడా లేదతనిలో. ఫ్రెష్గా ఉన్నాడు. అతను వెళ్లిన కాసేపటికి ఫోన్ మోగింది. రిసీవర్ తీసుకుని హలో అన్నాడు. ఇన్స్పెక్టర్ గారైనా మాట్లాడేది? అవతల నుండి ఒక స్త్రీ కంఠం ఆదురుద్దాగా అడిగింది. ఎస్, స్పీకింగ్ అన్నాడతను. నమస్తే, నా పేరు స్వప్న. నిన్న రాత్రి నా కొడుకుని ఎవరో కిడ్నాప్ చేశారు. క్షణంలో అతను అలర్ట్ అయ్యి, ఎవరు తీసుకెళ్లారో, ఎందుకు తీసుకెళ్లారో వివరాలేమైనా చెప్పారా అని అడిగాడు. చెప్పారు. ఎవరు? గ్రహాంతరవాసులు. అతను సీట్లోంచి తూలి పడబోయి అతి కష్టం మీద నిలదొక్కుంటూ ఎవరు అని అడిగాడు గట్టిగా. గ్రహాంతరవాసులు. అట్నుంచి ఆమె స్పష్టంగా చెప్పి సన్నగా ఏడవడం ప్రారంభించింది. అతని మెదడు అప్పటికే ముద్దుబారిపోయింది. అతనింకా దిగ్భ్రాంతి నుంచి తేరుకోలేదు. ఆమె చెబుతూనే ఉంది. ఆ సంఘటన జరగడానికి సరిగ్గా 10 రోజుల ముందుకు వెళితే సుజలాం సుఫలాం అక్కడంతా ఉపాధ్యాయులు వరుసగా నిల్చునున్నారు. వారికి ఎదురుగా విద్యార్థులు నిలబడి మంద్రస్వరంతో వందే మాత్రం పాడుతున్నారు. టీచర్లు నిలబడిన వరుసలో అందరికన్నా చివరగా ఉంది స్వప్న టీచర్. తల కాస్త కిందకి దించుకునుంది. ఎందుకో ఆమె ఎప్పట్లా ఆ ప్రార్థనని వినలేకపోతోంది. ఏదో అనీజీ. అక్కడ్నుంచి వెంటనే ఎక్కడికైనా వెళ్లిపోవాలని, తన నుంచి తాను వేరే సుదూర తీరాల వైపు సాగిపోవాలని అసహనంగా తల విదిల్చింది. ఆమె పక్కగా నుంచున్న తోటి టీచర్ లలిత తల తిప్పి ఆమె వంక ఆశ్చర్యంగా చూసింది. ఎప్పుడూ ప్రార్థనా సమయంలో యోగముద్రలోకి వెళ్లిపోయినట్టుగా ఉండే స్వప్నలో కలుగుతోన్న అలజడిని ఆమె గమనిస్తూనే ఉంది. ప్రార్థన పూర్తయ్యాక పిల్లలంతా వరుసగా క్లాసు రూంలోకి వెళుతుంటే ఉండబట్లే కడిగేసింది లలిత. ఏంటి స్వప్నగారు, ఈరోజు అదోలా ఉన్నారు? అదే తెలియడం లేదు చెప్పి స్టాఫ్ రూమ్ వైపు నడిచింది. లలిత ఆమె వెనకే నడుస్తూ వశిష్ఠ ఆరోగ్యం బాగానే ఉంది కదా అంది. తలూపింది స్వప్న. ఆమెకి కొడుకు గుర్తొచ్చాడు. ఉదయం స్కూల్ వ్యాన్ ఎక్కుతూ బాయ్ మమ్మీ అంటూ చెయ్యూపిన దృశ్యం కళ్ల ముందు మెదలగానే అప్పుడు అనిపించింది ఆమెకు. వశిష్ఠకేమీ కాలేదుగా?
ఆ ఆలోచన వచ్చిన తర్వాత ఆమెకు స్థిమితంగా ఉండలేకపోయింది. ఏదో జరిగింది, వాడికేదో జరగరాంది జరిగే ఉంటుంది, అందుకే తన మనసులో ఇంత అలజడి కలుగుతోంది. అలా అనుకోగానే ఆమె స్టాఫ్ రూమ్ నుంచి క్లాసుకి వెళ్లలేదు. వెనక్కి తిరిగి ప్రిన్సిపాల్ గదిలోకి నడిచింది. ఒకరోజు లీవ్ కావాలని పర్మిషన్ అడిగి బయలుదేరబోతుండగా వెనక నుంచి ప్రిన్సిపాల్ అడిగింది, ఎనీథింగ్ సీరియస్? స్వప్న వెనక్కి తిరిగి నో మేడం చెప్పేసి బయటకు నడిచింది. ప్రిన్సిపాల్ కాకతాళీయంగా అడిగిన ప్రశ్న నిజం కాకూడదు భగవంతుడా అనుకుంటూ స్కూల్ ముందాగున్న ఆటోలో ఎక్కి అడ్రస్ చెప్పింది. అసలు వశిష్ఠని తను పనిచేసే స్కూల్లోనే చేర్పిస్తే సరిపోయేది. ఇంగ్లీష్ మీడియం కావాలంటూ వేరే కాన్వెంట్లో చేర్పించాల్సి వచ్చింది. ఆమె కొడుకుని గురించి ఆలోచనల్లో ఉండగానే వశిష్ఠు చదువుతున్న కాన్వెంట్ వచ్చేసింది. ఆటో దిగి డబ్బులు చెల్లించి అదురుతున్న గుండెతో గేటు తీసుకుని లోపలికి అడుగుపెట్టింది. క్లాస్ రూమ్స్ ముందున్న సెక్షన్స్ చూస్తూ ముందుకు నడవసాగింది. 4-5 గదులు దాటాగా కనిపించింది వశిష్ఠు క్లాస్ తాలూకా సెక్షన్. లోపల నుండి ఎవరో చిన్న కుర్రాడు చదువుతున్న రైమ్ వినిపిస్తోంది. ఆమె డోర్ దగ్గరికి నడిచింది. కుర్చీలో కూర్చునున్న టీచర్ ఆమెని ప్రశ్నార్థకంగా చూస్తూ రైమ్ చెబుతోన్న కుర్రవాణ్ణి ఆగమన్నట్టు చేత్తో సైగ చేసి బయటకొచ్చింది. చెప్పండి. వశిష్ఠ్. ఓ, మీరు వశిష్ఠ్ మదర్ కదూ, ఒక్క నిమిషం అంటూ వెనక్కి తిరిగి వశిష్ఠ్ని పిలిచి తీసుకువెళతారా అంది. అంది స్వప్న. టీచర్ ఆమె వైపు ఆశ్చర్యంగా చూసింది. పిల్లల మధ్య నుంచి లేచొస్తున్న వశిష్ఠ్ని చూడగానే వెంటనే ఎదురు వెళ్లి వాణ్ణెత్తుకుని గుండెలకు గట్టిగా అదుముకోవాలన్న కోరికను బలవంతంగా నిగ్రహించుకుంటూ చిరునవ్వుతో చూసింది. తల్లిని చూసి నవ్వుతూ దగ్గరకు రాబోయి పక్కనే నిలబడున్న మేడంని చూసి ఆగిపోయాడు. వెళ్ళు అని టీచర్ అనడం ఆలస్యం రివ్వున తల్లి దగ్గరికి పరిగెత్తుకొచ్చాడు. స్వప్న వాణ్ణెత్తుకుని బొగ్గమీద చిన్నగా ముద్దు పెట్టుకుంది. ఊరికే నిన్ను చూసి వెళదామనొచ్చాను కన్నా అంటూ కిందకి దించి బ్యాగులోంచి చాక్లెట్ తీసి ఒకటిచ్చింది. భుజం తడుతూ వెళ్ళి చదువుకో అంది. వశిష్ఠు క్లాస్ రూంలోకి నడిచాక టీచర్ వైపు తిరిగి సారీ ఫర్ ద డిస్టర్బెన్స్, పొద్దున్న కాస్త నలతగా కనిపించాడు, అందుకే చూసి వెళదామనొచ్చాను అంది చేతులు జోడిస్తూ. తిరిగి ఆమెకు స్కూల్కి వెళ్లాలనిపించలేదు. ఆటో ఎక్కి ఇంటి అడ్రస్ చెప్పింది. ఇంటికి తిరిగొస్తున్న ఆమెకు మనసంతా పూర్తిగా తేలికైపోయినట్టుగా అనిపించింది. కానీ అది తాత్కాలికమని ఆమెకు తెలిస్తే వెంటనే వెనక్కి వెళ్లి కొడుకును స్కూల్ నుండి వెంట పెట్టుకుని వచ్చేది. పెద్ద ప్రమాదం తప్పేది. ఆమె నిద్రలో అటు నుండి ఇటు పక్కకు ఒత్తిగిలింది. చేతికి వశిష్ఠు తగలగానే ఇంకాస్త దగ్గరగా జరిగి పొట్ట మీద చేయి వేసుకుంది. సరిగ్గా అప్పుడే కిటికీ అద్దం బొళ్ళున బద్దలైంది. వేల కెమెరాలు ఒకేసారి ఫ్లాష్ని ఎగజిమ్మినట్టు క్షణంపాటు ఆ గది బ్రహ్మాండమైన వెలుగుతో నిండిపోయింది. అది క్షణంసేపే. తప్పున బెడ్ లైట్ ఆరిపోయింది. ఆమె ఉలిక్కిపడి లేచి కూర్చుంది. గదంతా చీకటి. కిటికీ అవతల నుండి సముద్రపు హోరులా సన్నగా మొదలైన శబ్దం క్రమక్రమంగా ఆ గదిలోకి ప్రవేశించి గదంతా మారుమ్రోగసాగింది. భయంతో ఆమె కొడుకును దగ్గరకు లాక్కుంది. ఏం జరుగుతుందో చీకట్లో స్పష్టంగా చూడలేకపోతోంది. చెవుల్లో మారుమ్రోగే ఆ శబ్దం భయంకరంగా ఉంది. సుదూర తీరాల నుండి పయనిస్తూ వచ్చిన హెలికాప్టర్ ఏదో ఆ గదిలోకి చొచ్చుకొచ్చిందా అన్నట్లు వినిపిస్తోంది. ఆమెకు అరవాలన్న స్పృహ కూడా కలగలేదు. జరుగుతున్నదేమిటో అర్థం కాక ఒక విధమైన షాకు గురవుతుండగా అప్పుడు వినిపించింది మరో శబ్దం. బెడ్కి కుడిపక్కగా చిన్న స్టూల్ మీదున్న ఫోన్ మోగుతున్న శబ్దం అది. ఆమె వెంటనే కదల్లేదు. శరీరమంతా బీసుకుపోయినట్టు అలాగే కూర్చుండిపోయింది. క్షణక్షణానికి ఫోన్ మోగుతోన్న శబ్దం పెరిగిపోతోంది. 10 క్షణాలు గడిచేసరికి ఆమె చెవులు ఆ శబ్దాన్ని వినలేకపోయాయి. కర్ణబేరి పగిలిపోతుందేమో అనిపించి చెవులు గట్టిగా మూసుకుంది. ఇక ఎంతోసేపు అలా ఉండలేకపోయింది. ఏదో మొండిధైర్యం ఆవహించినట్టు ఆమె లేవబోయింది. ఒడిలో వశిష్ఠు. అంత పెద్ద చప్పుడు కూడా మెలకు రానంతగా తన నడుం చుట్టూ చేయి వేసి పడుకున్న వశిష్ఠ్ని మెల్లగా పక్క మీద సరిగ్గా పడుకోబెట్టి అప్పుడు లేచింది. జారిపోబోతోన్న గుండె ధైర్యాన్ని చిక్కబట్టుకుని స్టూల్ వైపు 2 అడుగులు వేసి రిసీవర్ తీయడానికి చీకట్లో తడుముతూ ఫోన్ మీద చేయి వేసింది. అంతే, హఠాత్తుగా వేల సూర్యులు ఉదయించినట్టు గది నిండా ఒక్కసారిగా లైట్లన్నీ వెలిగాయి. అంత వెలుగును ఒక్కసారిగా చూడలేక ఆమె కళ్ళు గట్టిగా మూసుకుని మెల్లమెల్లగా తెరిచింది. కరెంటు పోయే ముందు గదిలో కేవలం బెడ్ లైట్ మాత్రమే వెలుగుతూ ఉంది. అలాంటిది గదిలోని మిగిలిన లైట్లన్నీ ఎలా వెలిగాయో ఆమెకు అర్థం కాలేదు. ఒక సన్నటి వణుకు వెన్నుపూస చివరి నుంచి ప్రారంభమై క్రమక్రమంగా శరీరమంతా వ్యాపించి ఆమెను కంపింపజేసింది. ఫోన్ రింగ్ అవుతున్న శబ్దం ఆగకపోవడంతో ఒక నిశ్చయానికొచ్చిందల్లా టక్కున రిసీవర్ ఎత్తి చెవి కానించుకుంది. ముందు బీప్ బీప్ అన్న శబ్దం వినిపించింది.
తర్వాత క్రమంగా అది తగ్గి పూర్తి నిశ్శబ్దం ఏర్పడింది. అప్పుడు వినిపించింది అవతల వైపు నుండి ఆ గొంతు. స్వప్న. ఆమె ఉలిక్కిపడింది. తన పేరు పెట్టి పిలిచినందుకు కాదు, ఆ గొంతు ఎంత పెద్దదిగా వినిపించిందంటే ఆమె అప్రయత్నంగా రిసీవర్ని చెవికి దూరంగా జరిపేసింది. మీరు వింటున్నారని మాకు తెలుసు. అవతల వైపు కంఠం కొనసాగించింది. భయపడకుండా మేం చెప్పేది జాగ్రత్తగా వినండి. ఈసారి ఆ గొంతు స్థాయి మామూలు స్థాయికొచ్చేసింది. ఈ ఎవరు మీరు? వణుకుతున్న కంఠాన్ని అదుపులో పెట్టుకుంటూ అడిగిందామె. అటువైపు ఒక్క క్షణం నిశ్శబ్దం తర్వాత వినిపించింది గ్రహాంతరవాసులం. ఏంటి? ఆమె ఏమిందో అర్థం కానట్టు కీచుగరిచింది. అవును, మేము మీ భూగ్రహానికి సంబంధించిన వాళ్ళం కాదు. ఆ మాట అర్థం కావడానికి ఆమెకు 2 క్షణాల కాలం పట్టింది. వెంటనే తేరుకునడిగింది. మాతో మీకేం పని? ఆమె కంఠంలో ఇదివరకు వణుకులేదు. ఆ స్థానే ఏదో ఉద్వేగం ఆవరించింది. ఆ ప్రశ్న వినగానే అవతల వైపు నుండి చిన్న నవ్వు వినపడింది. మా పని మీతో కాదు. మరి? మీ కొడుకు వశిష్ఠుతో. పక్కనే ఏదో రాకెట్ కూలిపోయినట్టు ఎదిరిపడిందామె. నా కొడుకుతోనా? అవును స్వప్న గారు, మీ అబ్బాయిని తీసుకువెళ్ళడానికి మేము మా గ్రహం నుంచి వచ్చాం. వశిష్ఠ్ని మాతో తీసుకువెళ్ళడానికి మీ అనుమతి కావాలి. నాన్సెన్స్! ఏంటి మీరు మాట్లాడుతోంది? అసలు మీరెవరు? నా కొడుకుతో మీకేంటి సంబంధం? ఆమె మంచం మీద కూలబడి ఒక చేత్తో నిద్రపోతున్న కొడుకును దగ్గరకు లాక్కుంటూ అడిగింది. సర్వజీవ సౌభ్రాతృత్వం. సర్వగ్రహ జీవరాశుల మంచి కోసం మేము చేయబోయే ప్రయోగానికి ఒక హ్యూమన్ బాడీ కావాలి. అది ఒక చిన్న కురవాడై ఉంటే అతన్ని మేం మా గ్రహానికి తీసుకువెళ్లేసరికి మా ప్రయోగాలకి కావలసిన వయసు వచ్చేస్తుంది. అందుకే మీ కొడుకుని తీసుకువెళ్ళడానికి వచ్చాం. అవతలి కంఠం మెత్తగా పలుకుతున్న ఆ మాటలు సూటిగా ఉన్నాయి. షటప్! నా కొడుకును మీ ప్రయోగాలకు వాడుకుంటారా? వాడేమైనా జంతువు అనుకుంటున్నారా? మీరు వేరే ఏ కుర్రాడైనా వెతుక్కోండి. ఆమెకి ఇదంతా వింతగా ఉన్నా కొడుకు మీద ప్రేమ వల్ల వెంటనే సమాధానం చెప్పగలుగుతోంది. లేదు మిసెస్ స్వప్న, వశిష్ఠుని తప్ప మరెవరినీ తీసుకువెళ్ళడానికి మాకు అధికారం లేదు. ఏం? వశిష్ఠు మీద మాత్రం మీకేం అధికారం ఉంది? వ్యంగ్యంగా అడిగింది. అతన్ని మేం దత్తత తీసుకున్నాం. ఏంటి? ఆమె విస్మయంగా చూసింది. చూడండి, మీరు ఎవరైంది నాకు అనవసరం. అర్ధరాత్రి నన్ను భయపెట్టి నా నిద్రని వేస్ట్ చేసిన చాలు. ఇకనైనా మీ ప్రాక్టికల్ జోకులు నాపండి. తక్కున ఫోన్ పెట్టేసింది. అది సరిగ్గా క్రెడిల్ అవ్వకుండా రిసీవర్ టేబుల్ మీద నుండి కింద పడిపోయింది. విసురులో ఆమె గమనించలేదు. వెళ్లి బెడ్ మీద పడుకుని కొడుకును దగ్గరకు లాక్కుంది. అంతకుముందు జరిగిందంతా పూర్తిగా మరిచిపోవాలి అనుకుంటూ మైండ్ కాన్సన్ట్రేట్ చేయడానికి ఆమె కనురెప్పల్ని బలవంతంగా మూసుకోబోయింది. సరిగ్గా అప్పుడే తిరిగి ఫోన్ మోగింది. చొప్పున కళ్ళు తెరిచి ఫోనుంచిన స్టూల్ వంక చూసింది. అంతే, ఆమె కళ్ళు పెద్దవయ్యాయి. దిగ్భ్రాంతితో అలాగే చూడసాగింది. ఆ గదిలో దేదీప్యమానంగా వెలుగుతున్న లైట్ల మధ్య రిసీవర్ పక్కన పడున్న ఫోన్ రింగ్ అవుతూనే ఉంది. ఆ శబ్దం క్షణక్షణానికి పెద్దదవుతూ ఆమె చెవుల్లో మోరమోగసాగింది. ఆ మరనాడు సాయంత్రం స్కూల్ నుండొచ్చాక ఆమె టీవీ ఆన్ చేసింది. వశిష్ఠకి స్నానం చేయించాలని షర్టు విప్పుతూ యథాలాపంగా టీవీ వంక చూడసాగింది. షర్టు విప్పగానే వశిష్ఠు బాత్రూం వైపు పరిగెత్తాడు. ఆమె సోఫాలోంచి లేవబోతూ ఛానల్ స్టార్ట్ కాగానే మొదటి ప్రోగ్రాం ఏంటో చూడాలని తిరిగి కూర్చుండిపోయింది. అప్పుడే ఛానల్ స్టార్ట్ అయ్యి చిన్న మ్యూజిక్తో దూరదర్శన్ సింబల్ బంతిలా గుండ్రంగా తిరుగుతూ క్లోజప్లోకొచ్చి ఆగిపోయింది. మరుక్షణం ఆ సింబల్ మాయమై ఆ స్థానంలో ఒక ఆకారం ప్రత్యక్షమైంది. స్క్రీన్ మీదకొచ్చిన ఆకారాన్ని చూడగానే ఆమె కెవ్వున అరవబోయి ఆపుకుంటూ కళ్ళు పెద్దవి చేసి చూడసాగింది. స్క్రీన్ మీద అనౌన్సర్ లేదు. ఒక వింత ఆకారం ఉంది. ఛాతికి మధ్యన సూర్యచక్రం ఉండే భాగంలో నోరు మాత్రం ఉంది, అంతే. ముందు అదేదో సీరియల్లోని పాత్ర కాబోలు అనుకుంది. కాని ఆ ఆకారం ఛాతి మధ్యనున్న నోరు తెరచి మెల్లగా ఆమెను పేరు పెట్టి పిలిచింది. మిసెస్ స్వప్న. ఆమె గొంతులోంచి కనీసం అరుపు కూడా రాలేదు. అంత దిగ్భ్రమకి లోనైంది. సోఫాలో ఎలా కూర్చుందో అలాగే కట్టిలా బీసుకుపోయింది. అదే గొంతు. రాత్రి ఫోన్లో వినిపించిన గొంతు. అదే సంబోధన. ఆమె పరిస్థితేమీ పట్టించుకోకుండా టీవీ స్క్రీన్ మీద కనిపించే ఆ ఆకారం మెల్లగా నోరు తెరిచింది. భయపడకండి మిసెస్ స్వప్న. మా గ్రహంలో ప్రతి జీవి ఆకారం ఇలాగే వింతగా ఉంటుంది. అందుకే మిమ్మల్ని డైరెక్ట్గా కాంటాక్ట్ చేయకుండా ఫోన్లో మాట్లాడాల్సి వచ్చింది. కానీ నిన్న రాత్రి మీరు విషయాన్ని పూర్తిగా చెప్పే అవకాశం ఇవ్వలేదు. అందుకే ప్రత్యక్షంగా కనిపించాలని నిర్ణయించుకున్నాం. అయితే మేము మాట్లాడేది మీరు వినడం తప్ప మీరు చెప్పాలనుకున్న ఏ మాట ప్రస్తుతం మేం వినలేం. కాబట్టి మధ్యలో మీరు ప్రశ్నలు వేసి సమయాన్ని వృధా చేయకండి. ఆ నోరు క్షణకాలం మాట ఆపేసింది.
ఆమె పాదం చివరి వేలు నుంచి మొదలైన వణుకు మొత్తం శరీరమంతా వ్యాపించింది. ఒక్క మెదడు తప్ప, అది కూడా మొద్దుబారుండేదే. కాని వారు చెప్పబోయే విషయాన్ని ఆమెకు అందివ్వడానికి నియమించబడినట్టు అర్థమయ్యాక ఆ విషయం పూర్తిగా తెలుసుకోవాలన్న జ్ఞానంతో మెదడు ఉత్తేజంగా ఉంది. క్షణం తర్వాత ఆ ఆకారం యొక్క నోరు మెల్లగా తెరిచి చెప్పడం ప్రారంభించింది. భూగ్రహవాసుల శరీర నిర్మాణము, పెరుగుదల, ఆలోచన విధానము మొదలైన విషయాలపై మేము పరిశోధన చేయడానికి ఒక మానవ శరీరం కావలసొచ్చింది. మేము చేసే ఆ ప్రయోగం ఒకవేళ విజయవంతమైతే మాకు కూడా మీలా తల, మిగిలిన శరీరాకృతి ఏర్పడుతుంది. మేం బలవంతంగా ఒక మనిషిని తీసుకువెళ్లడం చాలా తేలిక, కానీ అది మా గ్రహ నియమాలకు విరుద్ధమైన పని. ఆ పరిస్థితుల్లో మేమొక భూగ్రహ వాసితో స్నేహం చేశాం. ఆయన తన మనవణ్ణి మాకు దత్తతిస్తానని వాగ్దానం చేశారు. మేము ఆయన దగ్గర మాట తీసుకుని 7 సంవత్సరాలు దాటింది. అప్పట్నుండి స్పేస్ సిటీలోనే ఉన్నాం. మేము అనుకున్నట్లుగానే ఆయనకి వారసుడు పుట్టాడు. ఆ కుర్రవాడికి 7 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఇక ఆ కుర్రవాడిని మా వెంట తీసుకువెళ్లే సమయం ఆసనమైంది. కనుక మేం మిమ్మల్ని కాంటాక్ట్ చేశాం. మాకు అగ్రిమెంట్ రాసిచ్చింది ఎవరో కాదు, మీ మామగారైన స్వర్గీయ రాజా రఘునాథరావు గారే. ఆయన మనవడు మీ కొడుకు అయిన వశిష్ఠికి మొన్నటితో 7 సంవత్సరాలు పూర్తయ్యాయి. కాబట్టి దయచేసి మీరు వశిష్ఠిని మాతో పంపగలరు. ఆమె నో అంటూ గట్టిగార్చి టీపై మీదున్న ఫ్లవర్ వాజ్ ఎత్తి టీవీ స్క్రీన్ కేసి బలంగా విసిరింది. భొళ్ళుమన్న శబ్దంతో పిక్చర్ ట్యూబ్ బద్దలై ముక్కలన్నీ చెల్లాచెదురుగా పడ్డాయి. ఆమెలో ఆవేశం ఇంకా చల్లారలేదు. వరుసగా చేతికి దొరికిన వస్తువులన్నీ టీవీ వైపు విసిరేస్తూనే ఉంది. అలా ఎంతసేపు ఇరిటేటింగ్గా ప్రవర్తించిందో కాని ఇంతలో మమ్మీ అంటూ వశిష్ఠ్ ఆ గదిలోకి పరిగెత్తుకు రావడంతో విసిరేయబోతున్న కుషన్ని అలాగే పట్టుకుని ఆమె చొప్పున ఆగిపోయింది. వశిష్ఠ్ వింతగా ఆమెనే చూస్తున్నాడు. అప్పుడు స్పృహ కలిగింది ఆమెకు. తన ప్రవర్తన ఆ పసివాళ్లో ఎంతటి భయానికి గురిచేస్తుందో అర్థమై ఆమె ఆవేశాన్ని కంట్రోల్ చేసుకోవడానికి ఊపిరి బలంగా తీవలసొచ్చింది. తర్వాత చేతిలో కుషన్ని పక్కన పెట్టి లేచి నుంచుంది. ఆ తర్వాత 3 రోజుల వరకు ఆమెకు గ్రహాంతరవాసుల నుండి ఎటువంటి సమాచారం అందలేదు. ఆమెకు అసలంతా అయోమయంగా ఉంది. కానీ నమ్మక తప్పని పరిస్థితి. ఆ 3 రోజులు ఆమె స్కూలుకి వెళ్లలేదు. వశిష్ఠ్ని కూడా పంపలేదు. ఇంటి తలుపులు, కిటికీలు అన్నీ మూసుకుని లోపలే ఉండిపోయింది. వశిష్ఠ్ని క్షణం కూడా వదలకుండా తన వెంటే తిప్పుకుంది. టీవీలో గ్రహాంతరవాసి ప్రత్యక్షమయ్యాక ఆమె ఇక రేడియో పెట్టడం కూడా మానేసింది. పుస్తకాలు చదువుతూనో, వశిష్ఠికి పాఠాలు చెబుతూనో ఇంట్లోనే గడిపింది. ఒకవేళ వారు చెప్పేదే నిజమైతే తను చచ్చిన వశిష్ఠ్ని వారికి ఇవ్వకూడదనుకుంది. వారి నుండి తిరిగి ఎలాంటి కాంటాక్టు లేకపోవడంతో ఇక వారు తిరిగి తమ గ్రహానికి వెళ్ళి ఉంటారని రిలీఫ్గా ఫీల్ అయింది. కానీ అది ఎంతోసేపు నిలవలేదు. ఆ 3వ రోజు రాత్రి 12 గంటలకి తిరిగి ఆమె గదిలో ఫోన్ మోగింది. అప్పుడు ఆమె గాఢ నిద్రలో ఉంది. అదే శబ్దం. రింగుకి పెద్దదవుతున్న సౌండ్ భరించలేక ఆమె చప్పున లేచి కూర్చుంది. అదే ఫోన్. అయిపోయింది. తన నుంచి వశిష్ఠ్ని వేరు చేయకుండా కాపాడడానికి ఈ ప్రపంచంలోకి ఏ శక్తి లేదు. వారు మామూలు కిడ్నాపర్స్ అయ్యుంటే కావలసిన వారికో పోలీసులకో చెప్పి సాయం పొందుండేది. కాని వారు మామూలు మనుషులు కాదు. ఆ విషయం టీవీ సంఘటన జరిగిన తర్వాత పూర్తిగా అర్థమైంది. ట్రింగ్ ట్రింగ్. ఆమె ఆ శబ్దాన్ని వింటూ భరించలేకపోయింది. మొన్న తీసివేసిన కనెక్షన్ తిరిగి ఈ రోజు పెట్టడం వల్లే తిరిగి వాళ్లు కాంటాక్ట్ చేయగలిగారు. ఇక చేయడానికేమీ లేదు. అదురుతున్న గుండెతో ఆమె ఫోన్ దగ్గరకు నడిచి రిసీవర్ ఎత్తింది. అంతకు ముందులా బీప్ బీప్ మన శబ్దం వినపడింది. తర్వాత నువ్వు. ఆమె రిసీవర్ని చొప్పున చెవికి దూరంగా జరిపింది. అంత పెద్ద శబ్దాన్ని వినలేక. మిసెస్ స్వప్న. చెప్పండి. ఆమె ఒక నిశ్చయానికొచ్చిందానిలా నిర్లిప్తంగా అంది. మేం చెప్పేది పూర్తిగా వినిపించుకోకుండా మధ్యలో ఫోన్ పెట్టేయడం వల్ల మీకే నష్టం జరుగుతుంది. దయచేసి ఫోన్ పెట్టేయకుండా మేం చెప్పబోయేది పూర్తిగా వినండి. ఆ గొంతు అప్పటికి మామూలు స్థాయికి చేరింది. వింటాను, కానీ ఒకటి. ఆ తర్వాత నేను చెప్పేది కూడా మీరు వింటారన్న హామీ ఇచ్చిన పక్షంలో. అట్నుంచి క్షణం నిశ్శబ్దం తర్వాత సరే అని వినిపించింది. ఇక చెప్పండి. మేము తిరిగి వెళ్లిపోవలసిన సమయం ఆసన్నమైంది. మా గ్రహం నుండి పని పూర్తి చేసుకుని త్వరగా రావాల్సిందిగా నిన్నే ఆదేశం అందింది. దయచేసి మా గ్రహానికి దత్తత ఇవ్వబడ్డ వశిష్ఠ్ని మాకు అప్పగించవలసిందిగా మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాం. ఇంకా మీరు చెప్పదలుచుకుంది ఏమైనా ఉందా? సూటిగా అడిగింది స్వప్న. ప్రస్తుతానికింతే. మా సుప్రీం ఆదేశం మీకు వినిపించడం వరకే మా బాధ్యత. సరే, నేను చెప్పేది కూడా వినండి. వశిష్ఠు నా కొడుకు. మీ గ్రహంలో పిల్లలు ఎలా పుడతారో నాకు తెలీదు. కానీ ఈ భూతలం మీద ప్రతి స్త్రీ తమ సంతానాన్ని 9 నెలలు కడుపులో మూసి
తన రక్తమాంసాల్ని శ్వాసని ఆ శిశువుకు పంచి జననమిస్తుంది. ఆ జనన సమయం ప్రతి స్త్రీకి ఒక పునర్జన్మ లాంటిది. అంత బాధని ఓర్చి కూడా స్త్రీ బిడ్డల్ని ఎందుకు కంటుందనేది బహుశా తలకొడాలేని మీకర్థం కాదు. నేను నా బిడ్డని ప్రతి స్త్రీలాగే నవమాసాలు మోసి ప్రసవ సమయంలో నరకవ్యాధాన్ని అనుభవించి జన్మనిచ్చాను. వాడి పుట్టుకకు కారణమైన నేను వాడికి జీవితాంతం తల్లిగా చెలామణి అవడానికి అర్హత పొందాను. వాడు నా మొదటి హక్కు. అలాంటి నా కొడుకును ప్రయోగాల కోసం ధారపోసేంత పెద్ద మనసు మా మామగారుకున్నా అది నాకు అనవసరం. ఎందుకంటే నేను కన్నబిడ్డను మీకు దత్తతివ్వడానికి ఆయనకి ఎటువంటి హక్కు లేదు. నా బిడ్డ మీద సర్వహక్కులు నావి. మీరు మా మామగారిచ్చిన హామీతో ఏ ప్రపంచ న్యాయస్థానానికైనా లేదా గ్రహాంతర న్యాయస్థానానికైనా వెళ్లి అప్పీలు చేసుకోండి. నాకు ఎటువంటి అభ్యంతరము లేదు. తల్లి నుండి బిడ్డను వేరు చేయడానికి ఏ న్యాయస్థానము అంగీకరించదు. అలా అంగీకరించిన పక్షంలో నేను ఈ ప్రపంచాన్నైనా సరే ఎదిరించడానికి సిద్ధంగా ఉన్నాను. మేం చెప్పేది వినను. నా నిర్ణయంలో ఎటువంటి మార్పు ఉండదు. మీరు అనవసరంగా ప్రయాసపడద్దు. నన్ను మాటిమాటికి కాంటాక్ట్ చేసి నా సమయాన్ని వృధాపరచొద్దు. నేను ఎప్పటికీ చెప్పేదొకటే, నా కొడుకును ఎవరికో దానం చేయడానికి నేను సిద్ధంగా లేను, అంతే. ఆమె ఫోన్ పెట్టేబోయింది. ఒక క్షణం ఆగండి స్వప్నగారు, గంభీరంగా వినిపించింది అవతల వైపు కంఠం. ఆమె ఆ మాట విని తిరిగి రిసీవర్ చెవి కాంచుకుంటూ ఏంటి అంది. అదే మీ నిర్ణయమా? అవును, ఖచ్చితంగా అంది. అటు నుండి ఒక్క క్షణం నిశ్శబ్దం తర్వాత వినిపించింది. అదే మీ నిర్ణయమైన పక్షంలో మా సుప్రీం నుండి మాకు అందిన ఆదేశంలో చివరి అంశాన్ని కూడా మీరు వినాలి. అది నాకు అనవసరం, విసురుగా అంది. కాదు, అదే మీకు అత్యంత అవసరమైన విషయం. ఎందుకంటే వశిష్ఠ్ని మాకు అప్పగించడానికి మీరు అంగీకరించిన పక్షంలో తప్పైనా సరే మిమ్మల్ని చంపి వశిష్ఠ్ని మా గ్రహానికి తీసుకురావాల్సిందిగా మా సుప్రీం ఆజ్ఞ. ఆమె చేతిలో నుంచి చొప్పున రిసీవర్ జారిపోయింది. చిన్న చిన్న అలలన్నీ కలిసి ఒక పెద్ద తరంగమై నడి సముద్రంలో నిలబడున్న ఆమెని బలంగా తోసేసినట్టు తూలి పడబోయి నిలదొక్కుంది. ఆమె అలాగే స్థాణువులా నిలబడింది. భయం కూడా కాదిది, అంతకన్నా అతీతమైన స్థితిలోకి వెళ్ళిపోయింది. అలా ఎంతసేపు నిలబడుందో ఆమెకే తెలీదు. మొద్దుబారిన మెదడు మెల్లమెల్లగా చైతన్యం పొందుతుండగా ఆమెకి స్పృహ రావడం ప్రారంభమైంది. పూర్తిగా స్పృహలోకొచ్చాక చొప్పున తల తిప్పి నిద్రపోతున్న వశిష్ఠి వంక చూసింది. అంతే, ఆమెకిక దుఃఖం ఆగలేదు. బెడ్ మీద వాలి వశిష్ఠ్ని గట్టిగా గుండెలు హత్తుకుని బిగ్గరగా రోదించసాగింది. నిద్రలేచిన వశిష్ఠ్ బిత్రపోయి చూస్తున్నా ఆమె దుఃఖించడం ఆపలేదు. చాలాసేపు ఏడుస్తూనే ఉంది. మనసులోని బాధలు భయాలు అన్నీ ఆ విధంగానైనా దూరమవుతాయేమోనన్న ఆశతో ఆమె కంటి వెంట జారే నీర్చుక్కలను కూడా తుడుచుకోవడం లేదు. తెల్లవారుజామున ఎప్పుడో మగతగా కునుకు పడుతుండగా కొడుకుని పొదివి పట్టుకుంటూ ఆవేదనగా అనుకుంది. భగవంతుడా, నన్ను నా బిడ్డను రక్షించడానికి ఈ ప్రపంచంలో ఏదైనా శక్తి ఉద్భవించని. సరిగ్గా అప్పుడే తదాస్తు అన్నట్టు కెటిల్లున ఉరుమింది. ఆ తర్వాత 5వ రోజున రాత్రి ఆమెకెందుకో మెలకు వచ్చింది. అప్రయత్నంగా ఆమె చెయ్యి వశిష్ఠి కోసం పక్కన తడిమింది. కొడుకుండాల్సిన స్థానం ఖాళీగా ఉంది. ఆమె గుండె ఒక క్షణంలాగి తిరిగి వేగంగా కొట్టుకోసాగింది. చొప్పున లేచి లైట్ వేసింది. పక్క మీద వశిష్ఠు లేడు. అనుమానంగా అటాచ్డ్ బాత్రూంలో చూసింది. అక్కడా లేడు. మూసిన తలుపులు మూసినట్టే ఉన్నాయి. మంచం కిందకు చూసింది. అక్కడ కూడా లేడు. వశిష్ఠ్ని గ్రహాంతరవాసులు తీసుకుపోయారని అర్థం చేసుకోవడానికి ఆమెకు 5 నిమిషాలు పట్టింది. అంతవరకు ఆ ఆలోచన రావడానికి కూడా అంగీకరించని మనసుకు అప్పుడు తట్టింది వశిష్ఠ్ని గ్రహాంతరవాసులు కిడ్నాప్ చేశారు అన్న విషయం. అప్పుడు ఆమె వెర్రిగా కేక పెట్టింది. ఆగకుండా వరుసగా కేకలు వేస్తూనే ఉంది. వశిష్ఠ్, వశిష్ఠ్, ఎక్కడనైనా నువ్వు? ఆమె అరుస్తూనే అక్కడ లేని కొడుకును వెర్రిగా పిలుస్తోంది. రాకన్నా, నువ్వు లేకపోతే చచ్చిపోతాన్రా. ఆమె ఆక్రోశిస్తూనే ఉంది. ఆ గదిలోని వస్తువులన్నీ ఆమె ఆవేదనని సానుభూతితో గమనిస్తున్నట్టు మౌనంగా ఉన్నాయి. ఆమె దుఃఖానికి ఏ వస్తువులోనూ చలనం రాలేదు. ఏ దేవుడు దిగిరాలేదు. గది మధ్యన కుప్పలా కూలిపోయి పిచ్చిపట్టినట్లు రోధిస్తోన్న ఆమె ఏడుపు ఆ గ్రహాంతరవాసులకే వినిపించుంటే బహుశా తమ నిర్ణయాన్ని మార్చుకునేవారేమో. కాని ఆమె రోదన అరణ్య రోదనే అని ఆమెకి తెలుసు. అలా ఏడుస్తుండగానే ఆమెకు స్పృహ తప్పింది. తిరిగి స్పృహొచ్చిన దగ్గర నుండి ఆమె అలా నేల మీద పడుకునే ఉండిపోయింది. గంటలు, నిమిషాలు, సెకన్లు అన్నీ దొర్లిపోతూనే ఉన్నాయి. దుఃఖానికి కాలంతో పనిలేనట్టు ఆమె దుఃఖిస్తూనే ఉంది. తెల్లవారి ఉదయం 10 దాటిన తర్వాత ఆమెకు ఆలోచన వచ్చింది. అందులో ఎంత ప్రయోజనం ఉందో ఆలోచించే స్థితిలో లేదు. ఉన్న ఒకే ఒక్క ఆశ అదే, పోలీస్ రిపోర్ట్ ఇవ్వడం. ఆ ఆలోచన వచ్చిందే తడవు ఆమె ఫోన్ దగ్గరికి నడిచింది. రిసీవర్ తీసి గబగబా రింగ్ చేసింది.
ఎంతో టెన్షన్తో రిసీవర్ని చెవి కానించుకున్న ఆమెకు అవతల వైపు ఫోన్ రింగ్ అవుతున్న శబ్దం కాక బీప్ బీప్ అన్న శబ్దం వినిపించింది. ముందామెకేమీ అర్థం కాలేదు. అనుమానంగా మరోసారి రింగ్ చేసింది. ఈసారి శబ్దం వినిపించిన వెంటనే అవతల వ్యక్తి లైన్లోకొచ్చాడు. మిసెస్ స్వప్న అని పిలిచాడు. అది గ్రహాంతరవాసుల కంఠమే అని ఆమె గుర్తించడానికి ఎంతోసేపు పట్టలేదు. ఈలోగా అవతల నుండి వినిపించింది, మీరు ఏ నెంబర్కి రింగ్ చేసినా మీ ఫోన్ మా మ్యాగ్నెటిక్ వేవ్స్కే కనెక్ట్ చేయబడింది కనుక మేమే లైన్లోకి వస్తుంటాం. కాబట్టి వృధా ప్రయాస పడకుండా మా అభ్యర్థన. అతనింకా ఏదో చెబుతుండగానే ఆమె ఇరిటేటింగ్గా, స్టాప్ ఇట్ దుర్మార్గుడా, నా కొడుకుని ఎత్తుకెళ్లారు కదూ, మీరు ఈ విశ్వంలో ఎక్కడ నా కొడుకుని దాచిపెట్టినా కనుక్కొని తీరతాను. విసురుగా ఫోన్ పెట్టేసి బయటకు పరుగు తీసింది. ఆవేశంలో అనాలోచితంగా ఆమె చేసిన పని ఒక నిజాన్ని ఆమెకు తెలియకుండా చేసింది. ఆ ఫోనే గనక ఆమె క్రెడిల్ చేయకుండా వారు చెప్పింది వినుంటే బహుశా ఆమె గుండె ఆగిపోయి ఉండేదేమో. విసురుగా బయటకు పరిగెత్తుకొచ్చిన స్వప్న ఆ వీధి చివర్లోని ఓ కిరాణా షాపులో ఉన్న పబ్లిక్ టెలిఫోన్ దగ్గరికి చేరుకుంది. అక్కడి నుంచి పోలీస్ స్టేషన్కి రింగ్ చేసింది. ఇన్స్పెక్టర్ కృష్ణమోహన్ లైన్లోకొచ్చాడు. అతను చేరుకునేసరికి హాల్లో స్వప్నొక్కతే సోఫాలో కూర్చునుంది. ప్రశ్నార్థకంగా గుమ్మం దగ్గరే ఆగిపోయాడు. అలికిడి వినిపించి తలెత్తి అతన్ని చూస్తూనే రండి అంటూ లేచి నిలబడింది. నమస్తే, నా పేరు కృష్ణమోహన్ అని చెప్పి ఆమె చూపించిన సీట్లో కూర్చున్నాడు. ఆమె అతనెదురుగా సోఫా వెనకాల నుంచుని బయట భుజం నిండుగా కప్పుకుంటూ చెప్పింది, మీకు ఫోన్ చేసింది నేనే. నా కొడుకు రాత్రి కిడ్నాప్ కాబడ్డాడు. దుఃఖపు జీర కలిసిన గొంతు వింటూ ఒక క్షణం అతను ఆమె వెంక సానుభూతిగా చూశాడు. తర్వాత అన్నాడు, బాధపడకండి, ఎలాగైనా సరే మీ కొడుకును మీకు తిరిగి అప్పగించే బాధ్యత నాది. నిర్లిప్తంగా నవ్వింది. ఎవరో మామూలు మనుషులు డబ్బు కోసం వాడిని కిడ్నాప్ చేసుంటే నాకున్నదంతా అమ్మి నా కొడుకును వెనక్కి రప్పించుకునేదాన్ని. కానీ ఆ తర్వాత మాటలు ఆమె దుఃఖంలో కలిసిపోయాయి. అతను కొద్దిసేపటి వరకు ఆమెనేమీ ప్రశ్నించలేదు. కాసేపటికి ఆమె తేరుకున్నాక అప్పుడు అడిగాడు, అసలేం జరిగింది? ఆమె కళ్ళు తుడుచుకుని ఏదో చెప్పబోయింది. కూర్చోండి చెప్పాడతను. ఆమె అతనెదురుగా కూర్చున్నాక, ఇప్పుడు చెప్పండి, అసలు మీరన్న ఆ గ్రహాంతర వాసులెవరు? కిడ్నాపర్స్ వారేనని మీకెలా తెలుసు? అడిగాడు. ఆమె వివరంగా 10 రోజుల నుండి జరిగిందంతా చెప్పింది. పూర్తిగా విన్నాక అతను ఆలోచనలో పడ్డాడు. అతనికి ఇదంతా అబద్ధం అనిపించింది. కాని ఆమె చెప్పిన ఉదాహరణలు విన్నాక నమ్మక తప్పలేదు. కాసేపటికి ఆలోచనల నుండి బయటపడి టీవీలో కనిపించిన ఆకారం ఎలా ఉంది అని ప్రశ్నించాడు. చాలా వింతగా ఉంది. మామూలు మనుషుల ఎత్తుకన్నా 2 అడుగుల ఎత్తున్నాడు. తల అస్సలు లేదు. ఒక్క నోరు మాత్రం ఛాతికి కాస్త కిందుగా ఉంది. ఒంటి మీద షర్ట్ లేదు, కానీ ప్యాంట్ ఉంది. అది కూడా మనం వేసుకునే గుడ్డలా కాకుండా ఏదో మెటల్తో చేసినట్టు మెరుస్తోంది. కాళ్ళు చేతులు సక్రమంగానే ఉన్నాయి. ఆమె వివరాలు చెప్పడం పూర్తయ్యేసరికి అతను మరింత అయోమయంలో పడ్డాడు. నిన్న ఒక వింత ఆకారం, ఈరోజు మరొకటి. ఒకదానికి మరొకదానికి సంబంధం లేని శరీరాకృతి. ఆలోచిస్తుంటే దానికి దీనికి సంబంధం ఏదైనా ఉందా అన్న చిన్న అనుమానం కలిగింది. తీగ దొరికితే గాని లాగడము, డొంక కదలడము జరుగుతుంది. అతను లేచి, మీ గదిలో టీవీ పరిశీలించాలి అన్నాడు. రండి. ఆమె లేస్తూ వెనుతిరిగి లోపలికి దారితీసింది. అతను ఆమె వెనకే నడుస్తూ ఇల్లంతా పరిశీలనగా చూడసాగాడు. బయటికి మామూలుగా కనిపించిన చాలా పెద్దిల్లది. పెద్ద హాలు, విశాలమైన గదులు. మెట్లెక్కి పైకి చేరుకున్నాక ఆమె గది పక్కనున్న హాల్లోకి ఆమెతో పాటు అడుగు పెట్టాడు. అక్కడ కనపడింది ధ్వంసమైన టీవీ. అతను దాన్ని సమీపించి ఏరియల్ కనెక్షన్ని పరిశీలించాడు. యాంటీనా ఎక్కడుంది? ఆమె దారి చూపిస్తుండగా బాల్కనీలోంచున్న మెట్ల మీదుగా పైకి చేరుకున్నాడు. యాంటీనాకి వేరే కనెక్షన్స్ ఏమీ లేవు, ఏరియల్ కనెక్షన్స్ తప్ప. తిరిగి కిందకొచ్చాక ఫోన్ని కూడా పరిశీలించాడు. తర్వాత రిసీవర్ తీసి ఫోన్ రింగు చేశాడు. ఆ నెంబర్ పోలీస్ స్టేషన్ది. అవతల రింగ్ అవుతున్నట్టు శబ్దం 2 క్షణాలు వినిపించింది. ఎవరో రిసీవర్ తీసిన చప్పుడు. హలో, పోలీస్ స్టేషన్. అటు నుండి వినిపించిన గొంతు గుర్తుపట్టగానే రిసీవర్ క్రెడిల్ చేసి ఆమె వైపు తిరిగి అడిగాడు, ఫోన్ బాగా ఉంది. మీరు చెప్పినట్టు అది గ్రహాంతరవాసుల మ్యాగ్నెటిక్ వేవ్స్కి కనెక్ట్ చేయబడున్న పక్షంలో ఎవరు చేసినా వారే లైన్లోకి రావాలి కదా? అవును, ఉదయం కూడా నేను మీకు ఫోన్ చేయాలని రిసీవర్ ఎత్తితే వాళ్లే లైన్లోకి వచ్చారు. నేను వెంటనే రిసీవర్ పెట్టేసి బయట నుంచి ఫోన్ చేశాను. అతను ఆలోచనలో పడ్డాడు. ఆమె ముఖం చూస్తుంటే అబద్ధం చెప్పినట్లేమీ అనిపించడం లేదు. కాని శ్రీవాత్సవ్ కేసులాగే ఇది నమ్మలేని కేసు. అయితే నమ్మక తప్పని కేసు కూడా. గదంతా పరిశీలనగా చూశాడు.
కిటికీ అద్దం పగిలి ఉండడం తప్పించి ఆ గదిలోని వస్తువులన్నీ నీటిగా సర్దున్నాయి. టాయిలెట్ను కూడా పరీక్షించి బయటకొచ్చాక కారిడార్లోని రోజ్వుడ్ రైలింగ్కి ఆనుకుని నుంచుంటూ, గ్రహాంతరవాసుల మీద కాక మీకు ఎవరి మీదైనా అనుమానం ఉందా అని అడిగాడు. లేదు, నాకెవరూ శత్రువులు లేరు, స్పష్టంగా చెప్పింది. ఇఫ్ యూ డోంట్ మైండ్, మీరింతవరకు మీ హస్బెండ్ ప్రసక్తి తీసుకురాలేదు. ఆయన ఊళ్ళో లేరా? ఆమె కొద్దిగా తలదించుకుంది. ఉంటారు, కానీ అర్ధోక్తిలో ఆగిపోయింది. ఇబ్బంది కలిగించేదైతే చెప్పనక్కర్లేదు. ఆమె మొహంలో మారే రంగుల్ని గమనిస్తూ అన్నాడు. అలాంటిదేమీ లేదు. నా భర్తతో నేను విడిపోయి 6 నెలలవుతోంది. ఐసి, ఆయన పేరు? శ్రీవాత్సవ్. అంత ఎత్తు నుంచి దబ్బున నేల మీద పడ్డట్టు ఫీల్ అయ్యాడతను. తను సరిగ్గా వినలేదేమో అనుకుంటూ, ఎవరు అని అడిగాడు. శ్రీవాత్సవ్. ఏ భావమూ లేకుండా మరోసారి చెప్పిందామె. అప్పటికి గాని అర్థం కాలేదతనికి. అర్థం కాగానే ఎంత ఆశ్చర్యపోయాడంటే, ఇంత అందమైన అమాయకమైన యువతి భర్త ముందే పరాయి పురుషుడితో అక్రమ సంబంధం పెట్టుకుందా అనిపించింది. ఏమో, జెహోకో చాపలేమన్నట్టు మనిషికో బుద్ధి. అప్పటి వరకు ఆమె మీదున్న సానుభూతి మెల్లమెల్లగా దూరమై ఆ స్థానంలో తేలిక భావం మీదో చోటు చేసుకోబోయింది. కానీ వెంటనే కంట్రోల్ చేసుకున్నాడు. ఫిర్యాదుదారుల వ్యక్తిగత విషయాలతో పోలీస్ డిపార్ట్మెంట్కి పనిలేదు అనుకున్నాడు. తర్వాత వెనుతిరిగి మెట్లు దిగుతూ వెనకే వస్తున్న ఆమెతో, మీరు ఒక మామూలు స్కూల్ టీచర్ అంటున్నారు కదా, ఇంత పెద్దిల్లు? ప్రశ్న మధ్యలోనే అర్థమై అతని మాట పూర్తి కాకముందే చెప్పింది. అదా, ఈ ఇల్లు మా అమ్మ నాన్న నాకు పసుపు కుంకుమల కింద ఇచ్చారు. ఇప్పుడు వాళ్ళిద్దరూ స్టేట్స్లో మా అన్నయ్య దగ్గర ఉంటున్నారు. నా భర్త దగ్గర నుండి వచ్చేశాక నేను వశిష్ఠ్ ఇక్కడే ఉంటున్నాం. స్వంతిల్లుండగా అద్దిల్లు దేనికని? అదిగాక వశిష్ఠు పెరిగిన ఇల్లు కూడా పెద్దది అవడం వల్ల వాడినొక మామూలు ఇంట్లో ఉంచడానికి మనసొప్పలేదు. పూర్తిగా విన్నాక హాల్లోని సోఫాలో కూర్చుంటూ తన మనసులో అంతవరకు తోలుస్తోన్న ప్రశ్న ఎలా బయటపెట్టాలా అని ఆలోచించసాగాడు. అది ఆమె మేనబావ గురించి. స్వప్న వంటగదిలోకి వెళ్ళింది అతనికి కాఫీ తేవడం కోసం. ఆమె కాఫీ తెచ్చే వరకు అతను ఆలోచిస్తూనే ఉన్నాడు ఆ విషయం ఎలా కదపాలని. ఆమె తెచ్చిన కాఫీ కప్పు అందుకుంటూ, మీకు ఈ ఊళ్ళో బంధువులు కానీ స్నేహితులు కానీ ఎవరైనా ఉంటే పిలిపించుకోండి. ఈ సమయంలో కాస్త ధైర్యంగా ఉండగలుగుతారు అన్నాడు. ఆమె నిర్లిప్తంగా నవ్వింది. ఇక్కడ నా వాళ్లంటూ చెప్పుకోవడానికి పెద్దగా ఎవరు లేరు. అమ్మ, నాన్న, అన్నయ్య అంతా స్టేట్స్లోనే ఉన్నారు. వాళ్ళు వెంటనే రాలేరు కూడా. అయినా ఎవరొచ్చి మాత్రం చేయగలిగింది ఏముందిలేండి. అతను ఒక్క క్షణం ఆమె వంక పరిశీలనగా చూశాడు. ఆ మేనబావ విషయం ఆమె కావాలని దాస్తోందా, లేక చెప్పుకోదగిన బంధువు కాదని చెప్పడం లేదా అనే విషయం అతనికి అర్థం కాలేదు. అంటే ఈ లెక్కన ఇక ఇండియాలో మీ బంధువులంటూ ఎవరూ లేరన్నమాట. కాఫీ సిప్ చేస్తూ అన్నాడు. ఒక్కరే ఒకరున్నారు. ఎవరు? ఆసక్తిని అణుచుకుంటూ అడిగాడు. మా మేనత్తగారబ్బాయి సందీప్ అని. మరీ అతన్ని పిలిపించుకోవచ్చుగా. ప్రస్తుతం అతను ఊళ్ళో లేడు. అతను తల పంకించి మౌనంగా కాఫీ కప్పు టీపై మీద పెట్టాడు. తర్వాత ఆమె వైపు చూస్తూ, ఈ విషయం మీ భర్త శ్రీవాత్సవ్ గారికి కబురు చేయమంటారా అని అడిగాడు. ఆమె ముఖంలో ఏ భావమూ లేకుండా, వద్దు, తెగిపోయిన బంధాన్ని తిరిగి కలపడానికి విషాదకరమైన ఈ సంఘటన కారణం కావడం నాకిష్టం లేదు. ఆయన పూర్తిగా మారిన రోజు తనంతట తాను దగ్గర కావాలనుకుంటే నాకు అభ్యంతరం లేదు అంది. అంటే ఆయనకేమైనా వ్యసనాలు? అర్ధోక్తిలో ఆగిపోయాడు. అది మరీ వ్యక్తిగత విషయం అని గుర్తొచ్చి, ఆమె అదేమీ పట్టించుకున్నట్లేదు. అవును, ఆయనకున్నది ఒకే ఒక వ్యసనం, అది స్త్రీ వ్యామోహం. ఉలికి పడ్డాడతను. శ్రీవాత్సవ్ చూపించిన రిపోర్ట్స్ ప్రకారం అతను సంసారానికి పనికిరాడు. మరి ఈవిడిలా అంటుందేమిటి? అతని వాదన వింటే ఆమె శీలం పట్ల నమ్మకం లేనిదాల్లా అనిపిస్తోంది. ఆమె చెప్పేది వింటే అతనికి మతే పోతోంది. అతను ఆలోచనలో మునిగిపోవడం గమనించిన ఆమె సందిగ్ధంగా పిలిచింది. ఇన్స్పెక్టర్ గారు. అతను చొప్పున ఆలోచనల్లోండి బయటపడి ప్రశ్నార్థకంగా చూశాడు. వశిష్ఠ్ నా కొడుకు దొరుకుతాడంటారా? ఆశగా అడిగింది. ఒక్క క్షణం ఆమె వంక పరిశీలనగా చూశాడు. భర్త దూరమైన బాధలో ఉన్న ఆమెకి అంతలోనే కొడుకు కిడ్నాప్ కాబడ్డం బాధాకరమే. ఆమెకు నైతిక విలువల పట్ల గౌరవం లేకపోవచ్చుగాక, అది వేరే విషయం. కానీ మనసు విషయానికొస్తే ఆనందమిచ్చే ఇద్దరు వ్యక్తులు దూరం అవడం, ఒకరు శాశ్వతంగా, మరొకరు శాశ్వతమో తాత్కాలికమో తెలియని విధంగా. అలాంటి పరిస్థితి ఒక మనిషికొస్తే అది స్త్రీకి నిజంగా నరకమే. అతనుకు నిశ్చయానికొచ్చి లేచాడు. మీరు సాయంత్రంలోగా ఒక రిపోర్టు కూలంకుషంగా రాసి మాకు ఇవ్వాల్సి ఉంటుంది. ఈలోగా ఒక కానిస్టేబుల్తో పాటు మెకానిక్ని పంపిస్తాను. అతను మీ ఫోన్ని, టీవీని పరీక్షిస్తాడు అని చెప్పి టీపై మీదున్న క్యాప్ తీసి తల మీద పెట్టుకుంటూ,
మీరేమీ అధైర్యపడకండి. వశిష్ఠ ఇంకా ఈ భూమి మీద ఉన్న పక్షంలో ఎలాగైనా సరే అతన్ని వెతికి తీసుకొచ్చే బాధ్యత మాది అన్నాడు. అంటే అంటే ఒకవేళ ఆ గ్రహాంతరవాసులు తీసుకుని వెళ్లిపోయిన పక్షంలో? పూర్తిగా అడగలేకపోయింది. ఆమె ప్రశ్న అర్థమైంది. చిన్నగా నవ్వన్నాడు. అంతవరకు రాకూడదని ఆశిద్దాం. ఒకవేళ అలా జరిగితే అప్పుడు చాలా పెద్ద తతంగం ఉంటుంది. ప్రపంచంలోని సైంటిస్టులందరినీ పోగు చేసి గ్రహాంతరవాసుల్ని కాంటాక్ట్ చేసి శాంతి చర్చలు జరపడం చెప్పేసి వెంటనే వెనుతిరిగాడు. ఆమె ముఖాన్ని చూసే ధైర్యం లేక. శ్రీవాత్సవపై జరిగిన హత్యా ప్రయత్నాన్ని, వశిష్ఠ కిడ్నాప్ తాలూకా రహస్యాన్ని ఛేదించడానికి ముందడుగు వెయ్యాలంటే అతను ముందు చిన్న చిన్న కేసుల్ని ఒక కొలిక్కి తీసుకురావాలి. స్వప్న దగ్గర నుండి స్టేషన్కి వచ్చేశాక అతను అదే పని మీద ఉన్నాడు. 2 ఎస్ఐల్ని పిలిచి పాత కేసులన్నీ అప్పగించాడు. అతని ఉద్దేశం ఆ 2 కేసులు తనే ఛాలెంజింగ్గా తీసుకుని పూర్తి చేయాలని. సర్వీసులోకి వచ్చిన 6 ఏళ్లలో అన్ని చిన్న చిన్న నేరాలకు సంబంధించిన కేసులే తప్ప ఇలాంటి మిస్టరీ కేసు ఒకటి కూడా తగలలేదు. అందుకే చాలా ఉత్సాహంగా ఆ 2 కేసులు తనే స్వయంగా టేకప్ చేయాలనుకున్నాడు. ఎంతో ఉత్సాహంతో అతడు చేయబోయే ఇన్వెస్టిగేషన్ ఎంత రిస్క్తో కూడుకుందో, ఎంత పెద్ద మూల్యం చెల్లించాల్సి వస్తుందో కాలమే నిర్ణయించాలి. అతను ఇంటికి చేరుకునేసరికి తెల్లవారుజామున 3 గంటలైంది. కాలింగ్ బెల్ నొక్కిన 2 నిమిషాల తర్వాత తలుపు తెరుచుకుంది. అతని చెల్లెలు కృతి తలుపు తీసింది. బాగా అలసిపోయినట్టున్న అతని ముఖం చూడగానే, రాత్రేదో పెద్ద కేసే తగిలినట్టుందే అంది. పెద్ద కేసు కాదు, క్రిటికల్ కేసు. అది కూడా 1 కాదు 2 చెప్పి తన గదిలోకి నడిచాడు. బట్టలు మార్చుకుని బెడ్ మీద వాలిన 5 నిమిషాలకే అతను గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాడు. తిరిగి మెలకు వచ్చేసరికి 5 అయింది. అతనిలో ఉన్న ప్రత్యేకత అదే. ఎంత ఆలస్యంగా పడుకున్నా తిరిగి తెల్లవారుజామున 5ంటికే నిద్రలేస్తాడు. చదువుకునే రోజుల నుంచి అలవడిన ఆ అలవాటు ఇప్పటికీ మారలేదు. రేడియోలో సుప్రభాతం వినిపిస్తుండగా అతను బ్రష్ తీసుకుని బాత్రూంలోకి నడిచాడు. అరగంటలో రెడీ అయి హాల్లోకి వచ్చేసరికి కృతి హాల్లో ఉన్న తమ తల్లిదండ్రుల ఫోటోలకి, పక్కనే ఉన్న అతని భార్య కొడుకు ఫోటోలకి పూలదండలు మారుస్తోంది. ఆ ఫోటోల్ని చూడగానే అతని మనసు చివుక్కుమంది. ఒకే ఇంట్లో 4 ఆప్తుల మరణం, అది ఒక్కసారే జరగడం. ఆ సంఘటనని అతనెప్పటికీ మరిచిపోలేడు. అలికిడికి తల తిప్పిన కృతి అన్నను చూడగానే టేబుల్ దగ్గరికి పద, టిఫిన్ వడ్డిస్తాను అంది. తలోపి అతను డైనింగ్ టేబుల్ దగ్గరికి నడిచి ఒక కుర్చీ లాక్కుని కూర్చున్నాడు. పూలదండలు మార్చడం పూర్తి కాగానే పాతవి డస్ట్బిన్లో పడేసి చేతులు కడుక్కుని గబగబా వచ్చింది. ఈరోజు నీకిష్టమైన టిఫిన్ ఏంటో చెప్పుకో అంది డిష్ మూత తెరవకుండానే. పూరి ఉత్సాహంగా చెప్పాడు. తలడ్డంగా ఊపింది. మరి? ప్రశ్నార్థకంగా చూశాడు. మరి అనే ఒక టిఫిన్ కూడా ఉంటుందా? ఆశ్చర్యంగా చూస్తున్నట్టు కళ్ళు పెద్దవి చేస్తూ అడిగింది. ఆమె అడిగిన తీరుకు అతను పక్కున నవ్వాడు. ఆమె కూడా శృతి కలుపుతూ డిష్లోని పూరీలు తీసి ప్లేట్లలో సర్దింది. చట్నీ తనే వడ్డించుకుంటూ అన్నాడతను. నీ ఇంజనీరింగ్ చదువు ఎంతవరకు వచ్చింది ఆర్కిటెక్ట్ గారు? నువ్వు కట్టించబోయే గుడిసెకు ప్లాన్ వేసేంతవరకు నవ్వుతూ చెప్పి ప్లేట్ అతని ముందు పెట్టి తనొకటి తీసుకుని అతని ఎదురుగా కూర్చుంది. అలాగా, నీకో విషయం తెలుసా? ఆ గుడిసెని నీ కాబోయే భర్తకే కట్నంగా ఇవ్వాలనుకుంటున్నాను. కాస్త జాగ్రత్తగా ప్లాన్ గీసుకో అమ్మాయి హెచ్చరిస్తున్నట్టుగా అన్నాడు. టిఫిన్ తినడం ఆపి ఆమె పక్కున నవ్వింది. నేను కొట్టిన బంతి తిరిగి నాకే వచ్చి తగిలినట్టుంది. బాబోయ్, మీ పోలీసోళ్లతో మాటల్లో గెలవలేం. అతను కూడా నవ్వేస్తూ, అది సరే, ఏదో టూర్ అన్నావుగా, ఎప్పుడు వెళుతున్నావు అని అడిగాడు. క్యాన్సిల్ అయింది. నిజానికి నిన్ననే వెళ్లాల్సింది, కానీ మా ఫ్రెండ్ సడన్ గా వేరే ప్రోగ్రాం పడిందని వెళ్లడం కుదరదని అనేసరికి ఆగిపోవాల్సి వచ్చింది. ఫ్రెండ్ అంటున్నావు? బాయ్ ఫ్రెండా, గర్ల్ ఫ్రెండా? హాస్యంగా అన్నాడు. ఏయ్ అందామే స్పూన్ తీసి కొడతాను అన్నట్టు చూపిస్తూ. అతను హాస్యంగా అన్న మాట అక్షరాలా నిజమని అతడికి తెలియడానికి చాలా సమయం ఉంది. అసలు ఆ బాయ్ ఫ్రెండ్ ఎవరో అతనికి ఆ క్షణమే తెలుసుంటే సన్నగా వణికిపోయి ఉండేవాడేమో. టిఫిన్ పూర్తి చేసి అరగంటలో అతను స్టేషన్కి చేరుకున్నాడు. లోపలికి అడుగు పెట్టగానే కానిస్టేబుల్ గణపతిని పిలిచాడు. అతను రాగానే, నేను చెప్పిన అడ్రస్కి మెకానిక్ని తీసుకువెళ్ళావా? ఎస్ సార్, ఇప్పుడే వచ్చాం అక్కడి నుంచి. మెకానిక్ ఏడి? బయట కూర్చున్నాడు, పిలవమంటారా? పిలు చెప్పి అతను వెళ్ళాక తన గదిలోకి నడిచాడు. కొద్దిసేపటికి తలుపు దగ్గర శబ్దమైంది. మెకానిక్ లోపలికొచ్చాడు. ఏమయ్యా, ఏమైంది? టీవీని, ఫోన్ని చెక్ చేశావా? చేశాం సార్. ఏమైనా తెలిసిందా? ఫోన్లో ఏ డిఫెక్టివ్ లేదు సార్. పోతే టీవీని పరీక్షించడానికి వీల్లేకుండా అంతా ధ్వంసమైపోయి ఉంది. సరే, నువ్వెళ్ళు. అతను వెళ్ళాక స్వప్నకి ఫోన్ చేసి ధైర్యం చెప్పాడు. తను చేసే ప్రయత్నాల మీద ఆమెకు నమ్మకం లేనట్టు ఆమె మాటల ద్వారా స్పష్టమయ్యాక నిస్పృహగా ఫోన్ పెట్టేశాడు. ఎక్కడ్నుంచి ఇన్వెస్టిగేషన్ ప్రారంభించాలో ఎంత ఆలోచించినా మైండ్లోకి రావడం లేదు.
ఒక పక్క గ్రహాంతరవాసులు వశిష్ఠిని ఎక్కడ తమ గ్రహానికి తీసుకువెళ్లారోనన్న టెన్షన్ దానికి తోడై అసహనంగా తల విదిల్చాడు. సరిగ్గా అప్పుడే కానిస్టేబుల్ లోపలకు అడుగుపెట్టి నమ్రతగా సార్ అంటూ పిలిచాడు. ఏంటి? తలెత్తి అడిగాడు. మీకో విషయం చెప్పాలి సార్ లోపలికొస్తూ అన్నాడు. చెప్పు, సరిగ్గా కూర్చుంటూ అన్నాడు. మొన్న రాత్రి నేనొక వింతను చూశాను. అంటే? మొన్న మీరు రాత్రిపూట బయటికి వెళ్ళొచ్చే ముందు నాకు ఆకాశంలోంచి ఏదో విమానం లాంటిది దిగడం కనిపించింది. అతను చిరాగ్గా వెనక్కి వాళ్తూ, ఆకాశంలో విమానాలు కనిపించడం కూడా నీకు వింతేనా? డ్యూటీ మానేసి ఏ సమయంలో ఎన్ని విమానాలు హెలికాప్టర్లు నేల మీద దిగుతున్నాయో లెక్క పెడుతున్నావన్నమాట అన్నాడు. ఆ కానిస్టేబుల్ ఇంకేదో చెప్పబోయి మానుకున్నాడు. ఏదో వింత గురించి చెప్పాలనొస్తే తన డ్యూటీ మీదే అనుమానం వచ్చింది. ఇంకా అక్కడే ఉంటే తన ఉద్యోగానికే ముప్పొస్తుందని భయపడి తలదించుకుని బయటికి నడిచాడు. కృష్ణమోహన్ చాలాసేపు శ్రీవాత్సవ్ మీద అటాక్ చేసిన ఆ వింత మనిషి గురించే ఆలోచించసాగాడు. శ్రీవాత్సవ్ చెప్పిన వివరాలను బట్టి అలాంటి మనిషి మానవ జాతిలో ఉండడం అసంభవం. అడవి మనిషి అవడానికి ఆస్కారం ఉంది. కానీ అలాంటి ఒక జాతి ఉందో లేదో తెలియాలంటే ముందు ఆటవిక తెగల వివరాలు తెలియాలి. ఆ వివరాల కోసం అతను ప్రొఫెసర్ దయానిధిని కలవాలనుకున్నాడు. ప్రొఫెసర్ దయానిధి ఆటవిక తెగలు, వారి శరీర నిర్మాణం గురించి రీసెర్చ్ చేసి డాక్టరేట్ పట్టా పొందినవాడు. తన తండ్రి స్నేహితుడు. ఆ ఆలోచన వచ్చిందే తడవు అతను తన ఎదురుగా ఉన్న ఫోన్ని దగ్గరకు లాక్కుని రింగ్ చేశాడు. అవతల వారు చెప్పింది విని నిరాశగా ఫోన్ పెట్టేశాడు. దయానిధి ఊళ్ళో లేడని, 4 రోజుల తర్వాత వస్తాడని తెలిసేసరికి ఇంకా చేసేదేమీ లేక రిసీవర్ క్రెడిల్ చేశాడు. శ్రీవాత్సవ్ మీద అటాక్ చేసిన మనిషి వేలిముద్రల్ని మరోసారి పరిశీలించాడు. అప్పుడు తట్టిందా అతనికి ఆలోచన. ఆ వేలిముద్రల మీద కనిపించే కోడ్ని డీకోడ్ చేయించగలిగితే అంతే. వెంటనే అతను ఇన్స్పెక్టర్ శ్రీకాంత్ని పిలిచాడు. అతనికి వేలిముద్రల తాలూకా రిపోర్ట్స్నిచ్చి ఫోటోస్టాట్ కాపీస్ తీయించి ఒరిజినల్స్ వెనక్కి తెచ్చేయండి. ఆ డూప్లికేట్స్ కంట్రోల్ రూమ్కి తీసుకువెళ్లి అక్కడ శేఖర్ అని నా మిత్రుడుంటాడు, అతనికిచ్చి సాధ్యమైనంత త్వరగా ఆ వేలిముద్రల మీదున్న కోడ్ని డీకోడ్ చేయమని చెప్పు. ఏదైనా డౌట్ ఉంటే నాకు ఫోన్ చేయమను అన్నాడు. శ్రీకాంత్ ఆ రిపోర్ట్స్ని తీసుకువెళ్లి 5 నిమిషాల్లో ఒరిజినల్స్ తెచ్చి అతనికి అందించి డూప్లికేట్స్ తీసుకుని వెళ్లిపోయాడు. అరగంట గడిచింది. కృష్ణమోహన్ తను ఛాలెంజింగ్గా తీసుకున్న ఆ 2 కేసుల విషయంలో ఇన్వెస్టిగేషన్ ఎలా మొదలు పెట్టాలా అని రకరకాల పథకాలు ఆలోచించాడు. కానీ ఏ ఒక్కటి సరైందిగా అనిపించలేదు. శ్రీవాత్సవ్ మీద హత్యా ప్రయత్నం చేసిన మనిషి ఒక మామూలు మానవజాతికి సంబంధించిన వాడి ఉంటే ఈ పాటికి ఏదో ఒక చిన్న ఆధారమైన దొరుకుండేది. అలాగే వశిష్ఠిని కిడ్నాప్ చేసిన వారు కూడా గ్రహాంతరవాసులు కావడంతో నేర పరిశోధనకు అవసరమయ్యే చిన్న క్లూ కూడా దొరకడం లేదు. 2 కేసుల్లోనూ 2 అసాధారణమైన వింత ఆకారాలు. ఒక ఆకారానికి ఒక కన్ను, ఒకే చెయ్యి ఉంటే మరో ఆకారానికి అన్నీ ఉండి అసలు తలే లేకపోవడం. ఆలోచిస్తున్న కొద్దీ అతనికి ఆ 2 కేసులు ఒకదానికొకటి సంబంధం ఉన్నట్లుగా అనిపించసాగాయి. కానీ వాటిని కలిపే లింకు మాత్రం దొరకడం లేదు. విసుగ్గా జేబులోంచి సిగరెట్ తీసి వెలిగించాడు. అతను చాలా తక్కువ సమయాల్లో సిగరెట్ కాలుస్తాడు. ప్యాకెట్ ఎప్పుడూ జేబులో ఉన్నా ఎప్పుడో 2 రోజులకొకసారి సిగరెట్ అంటిస్తాడు. వెనక్కి జారిగలబడి గాల్లో రింగులు రింగులుగా తిరుగుతున్న పొగవంక చూస్తుండిపోయాడు. తలలేని ఆకారం గ్రహాంతరవాస అయితే ఒంటికన్ను ఆకారం కూడా గ్రహాంతరవాస అయి ఉండాలి. శ్రీవాత్సవ్ మీద నేరుగా అటాక్ చేసిన ఆ ఒంటికన్నువాడు గ్రహాంతరం నుండే వచ్చి ఉన్నాడనుకుంటే వాడు ఖచ్చితంగా స్పేస్ షిప్లోనే దిగుండాలి. అలాంటి పక్షంలో ఆ స్పేస్ షిప్ని ఎయిర్పోర్ట్కి సంబంధించిన అధికారులు ఆకాశంలో ఉండగానే పసిగట్టేస్తారు. ఆ ఆలోచన రాగానే అతను ఫోను దగ్గరికి లాక్కోబోతూ స్వింగ్ డోర్ కింద నుండి బయట నిలబడి కనిపించిన కానిస్టేబుల్ని చూశాడు. అతనేదో విమానం గురించి చెప్పబోయిన విషయం గుర్తొచ్చి వెంటనే ఫోన్ చెయ్యాలనుకున్న ఆలోచన మానేసి బెల్ నొక్కాడు. లోపలికొచ్చిన సెంట్రీతో బయట నిలబడున్న కానిస్టేబుల్ని పిలవమని చెప్పాడు. ఆ కానిస్టేబుల్ అయోమయంగా లోపలికొచ్చాడు. తను ఇందాక ఏదో నోరు జారినందుకు పనిష్మెంట్ ఇవ్వడానికే ఇన్స్పెక్టర్ పిలిపించి ఉంటాడన్న బెదురు అతని కళ్లల్లో స్పష్టంగా కనపడింది. అందరి ఇన్స్పెక్టర్లా కాకుండా స్ట్రిక్ట్గా ఉండే కృష్ణమోహన్ అంటే అతనికి అందుకే ఆ భయం. అక్కడే ఆగిపోయాం, లోపలికి రా. ఇన్స్పెక్టర్ కంఠంలో తీవ్రత లేకపోయేసరికి కాస్త తేరుకుని టేబుల్ దగ్గరికి వెళ్లి నిలబడ్డాడు. మొన్న రాత్రి నువ్వేం చూసావు? అది కాదు సార్. పర్వాలేదులే, నేనేం కోపడ్ను. చూసింది చూసినట్టు చెప్పు. అప్పుడు అర్థమైంది ఆ కానిస్టేబుల్కి ఇన్స్పెక్టర్ నిజంగానే విషయం తెలుసుకోవడానికే పిలిపించాడని, తిట్టడానికి కాదని. అంతే, అతని ముఖం వెలిగిపోయింది. పెద్ద శబ్దంతో వెలుగు రావడం, అదేదో అంతరిక్ష నౌకలా ఉండడం, స్టేషన్కి కిలోమీటర్ దూరంలోనే అది ల్యాండ్ అవడం అంతా చెప్పాడు. పూర్తిగా విన్నాక కృష్ణమోహన్ అడిగాడు, ఏ దిశలో అది ల్యాండ్ అయిందో గుర్తుందిగా? ఎస్ సార్.
రా చూపిద్దుగాని లేచి క్యాప్ పెట్టుకుంటూ అన్నాడు కృష్ణమోహన్. ఇద్దరూ బయటకొచ్చాక చూపుడు వేలితో ఎక్కడ ల్యాండ్ అయిందో తను అంతకుముందు నిల్చున్న చోట నిలబడి చూపించాడు కానిస్టేబుల్. అక్కడా? ఆశ్చర్యంగా ప్రశ్నించాడు కృష్ణమోహన్. అవును సార్, అక్కడే. మై గాడ్, అక్కడే కదా శ్రీవాత్సవ్ ఇల్లు. తనలో తనే గొణుక్కుంటున్నట్లు అన్నాడు. ఏంటి సార్? తను చెప్పిన విషయం వల్ల ఇన్స్పెక్టర్కి ఏదో క్లూ దొరికే ఉంటుందని అర్థమై ఉత్సుకతగా అడిగాడు కానిస్టేబుల్. వెంటనే కృష్ణమోహన్ ఏం లేదు అని టక్కుని చెప్పి తన గదిలోకి వేగంగా నడిచాడు శ్రీవాత్సవ్కి ఫోన్ చేయడం కోసం. అదృష్టం కొద్దీ వెంటనే లైన్లోకి వచ్చాడు శ్రీవాత్సవ్. నమస్తే, నేను ఇన్స్పెక్టర్ కృష్ణమోహన్ని మాట్లాడుతున్నాను. ఓ మీరా, చెప్పండి, నా విషయంలో ఏవైనా? ఇప్పుడు అందుకే ఫోన్ చేశాను, మధ్యలోనే అందుకుంటూ అన్నాడు కృష్ణమోహన్. మీ మీద హత్యా ప్రయత్నం జరగడానికి ముందు మీ ఇంటి దగ్గరలోనే ఏదో స్పేస్ షిప్ లాంటిది దిగిందని మా కానిస్టేబుల్ చెబుతున్నాడు. రియల్లీ? మరి నాకు సౌండ్ కూడా వినిపించలేదే. అంటే నా మీద అటాక్ చేసిన వాళ్ళు ఎవరై ఉంటారని మీ ఉద్దేశం? శ్రీవాత్సవ్ గొంతులో ఆశ్చర్యం ధ్వనించింది. అంతరిక్షం నుండి దిగొచ్చిన గ్రహాంతరవాసులు, సూటిగా చెప్పాడు కృష్ణమోహన్. వాట్ డు యు మీన్? జోక్ చేస్తున్నారా? లేదు మిస్టర్ శ్రీవాత్సవ్, నా ఉద్దేశమే నిజమైన పక్షంలో వారు తప్పకుండా గ్రహాంతరవాసులు అయి ఉంటారు. కానీ మిమ్మల్ని చంపడం మాత్రం వారి ఉద్దేశం అయి ఉండదు. మీరేం మాట్లాడుతున్నారో నాకేమీ అర్థం కావడం లేదు మిస్టర్ కృష్ణమోహన్. గ్రహాంతరవాసులేమిటి నా మీద హత్యా ప్రయత్నం చేయడం ఏమిటి? అయోమయంతో కూడిన కంఠంతో ప్రశ్నించాడు శ్రీవాత్సవ్. మీకు పూర్తిగా వివరంగా చెప్తాను, కానీ 1-2 రోజులు ఆగండి. ఈలోగా ఏమాత్రం క్లూ దొరికినా హత్యా ప్రయత్నం చేసిందెవరో కన్ఫర్మ్ అవుతుంది. అతను ఇంటికి వెళ్లేసరికి బాగా రాత్రైంది. కృతి లేచి భోజనం వడ్డించి తిరిగి వెళ్లి పడుకుంది. భోంచేశాక అతను తన గదిలోకి చేరుకుని శ్రీవాత్సవ్ డైరీల కట్ట సెల్ఫ్లోంచి తీశాడు. అన్నీ అతని కంపెనీ తాలూకా డైరీలే. ఒకే డిజైన్తో ఒకే కలర్లో ఉన్నాయి. 78 నుండి 92వ సంవత్సరం వరకు అన్నీ వరుసగా ఉన్నాయి. సిగరెట్ ఒకటి తీసి వెలిగించుకుని పొగ వదులుతూ 78వ సంవత్సరపు డైరీ చేతిలోకి తీసుకున్నాడు. ఒకసారి అలవోకగా పేజీలన్నీ తిరగేశాడు. శ్రీవాత్సవ్ ఆ డైరీలు రెగ్యులర్గా రాసుకున్నట్టు లేదు. మధ్య మధ్యలో చాలా పేజీలు తిరగేస్తుండగా ఒకచోట అతని దృష్టి నిలిచిపోయింది. ఉలిక్కిపడ్డాడు. ఇక మీరు నిశ్చింతగా స్పేస్ సిటీకొచ్చి అన్న వాక్యం చదవగానే అతని కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. శ్రీవాత్సవ్కి గ్రహాంతరవాసులు ముందే తెలుసా? అతను దిగ్భ్రాంతితో పేజీలు గబగబా తిరగేశాడు. అక్కడక్కడా కనిపిస్తున్న గ్రహాంతరవాసుల ప్రస్తావన చూడగానే అతనింక ఉత్సుకతని ఆపుకోలేకపోయాడు. అది పక్కన పెట్టి మొదటి డైరీ తెరిచాడు. శ్రీవాత్సవ్ రాసుకున్న వ్యక్తిగత ఆలోచనల్ని వదిలిపెడుతూ ముఖ్యమైన సమాచారం ఉన్న పేజీలు చదవడం ప్రారంభించాడు. శ్రీవాత్సవ్ డైరీ. నేను చిన్నప్పటి నుండి ఒక వింత ప్రపంచంలో పెరిగాను. ఆ వింత ప్రపంచం నా చుట్టూ ఉన్న పరిసరాలకు సంబంధించింది కాదు. నాకు తెలిసినంతవరకు బయట ప్రపంచమంతా మామూలుగానే ఉండేది. కేవలం ఒక్క మా ఇల్లే వింతగా ఉండేది. ఆ వింత ప్రపంచంలోని వింత మనిషి మా నాన్న. నేను ఈ ప్రపంచంలో విపరీతంగా భయపడేది ఆయనకొక్కడికే. మా ఇల్లు చాలా విశాలంగా ఉంటుంది. అందులో మేడ మీద చివరి గదిని మా నాన్న ప్రత్యేకంగా చూసుకునేవారు. దాని తాళం చెవి ఎప్పుడూ ఆయన దగ్గరే ఉంటుంది. ప్రతిరోజు రాత్రి భోజనం కాగానే ఆయన గదిలోకి వెళ్లి తలుపులు మూసుకునేవారు. అందులోకి వెళ్లి ఏం చేస్తారో మాకెవరికి అర్థమయ్యేది కాదు. పనివాళ్ళని, ఆఖరికి నన్ను కూడా ఆ గదిలోకి అడుగు పెట్టకూడదని ఆయన శాసనం. ఆ శాసనాన్ని ధిక్కరించే ధైర్యం మాకెవరికీ లేదు. పెరిగే వయసుతో పాటు ఆయనంటే భయము పెరగసాగింది తప్ప తగ్గలేదు. అయితే రోజు రోజుకి నాలో వటవృక్షంలా ఒక ప్రశ్న పెరిగిపోవడం ఆరంభమైంది. ఆ గదిలో ఏముంది? ఉండబట్లేక నాన్న మూడు చూసి ఓ రోజు అడిగేశాను. ఆ గదిలో ఏముంది నాన్న? ఆయన నన్ను నిశితంగా పరిశీలించాడు. పూర్తి యవ్వనంలో కడుగుపెట్టి ఆయనకన్నా ఎత్తు పెరిగిన నన్ను గట్టిగా మందలించడం మానేసి చాలా కాలమైంది. ఈసారి కూడా నా మాటకి ఆయనకి కోపం రాలేదు. చాలా మెత్తగా చెప్పారు. తెలుసుకునేంతవరకు తెలుసుకోవాలన్న ఉత్సుకత పెరిగిపోయినట్టే తెలుసుకున్నాక అంతకన్నా తొందరగా ఆ ఆసక్తి మాయమవుతుంది. సరైన సమయం రాని నేనే నిన్న గదిలోకి తీసుకువెళతాను అన్నారు. నేను మరింకేమీ తర్కించలేకపోయాను. ఒక రోజు రాత్రి 12 దాటాక ఆయన నా గదిలో అడుగు పెట్టారు. చదువుతున్న పుస్తకాన్ని పక్కన పెట్టి రీడింగ్ టేబుల్ దగ్గర నుండి లేచాను. ఏంటి నానా? నీతో మాట్లాడాలి, ఇలా కూర్చో. ఆయన కూర్చుంటూ ఎదురుగా ఉన్న కుర్చీ చూపించారు. నేను ఆశ్చర్యంగా చూస్తూనే కూర్చున్నాను. నీ వయసంతా? సూటిగా చూస్తూ అడిగారు. అసందర్భమైన ఆ ప్రశ్నకి అయోమయంగా చూస్తూ మీకు తెలీదనా అన్నా అన్నాను. ప్రశ్నకి ప్రశ్న సమాధానం కాదనుకుంటాను. కొద్దిగా భయం వేసింది. నా జీవితంలో నేనాయనకి ఎప్పుడూ ఎదురు మాట్లాడలేదు. అది నా బలహీనత కావచ్చు. అపార్థం చేసుకున్నారేమోనని వెంటనే అన్నాను.
అబ్బే, నా ఉద్దేశం అది కాదండి. నా వయసు 24 అని మీకు తెలుసు కదా. అవును కదా, మరి పెళ్లి చేసుకోవా? ఆ మాటతో షాక్ తిన్నాను. అసలు ఆయన ఇంత రాత్రి నా గదిలోకి రావడమే ఆశ్చర్యకరమైన విషయం. నా పెళ్లి మాట ఎత్తడం. అప్పుడే నా పెళ్లికి తొందరేముంది నాన్నా, ఇంకా చదువు కూడా పూర్తి కాలేదు. చదువుకి పెళ్లికి సంబంధం లేదు. పెళ్ళయ్యాక కూడా చదువుకోవచ్చు. లేదా పూర్తిగా మానేసే, నష్టం లేదు. నేనేమీ మాట్లాడకపోవడం గమనించి ఆయనే అన్నారు. ఎవరినైనా ప్రేమించావా? లేదన్నట్టు గబగబా తల అడ్డంగా ఊపాను. ఇక మాట్లాడ్డానికేమీ లేనట్టు లేస్తూ అన్నారాయన. రేపు మనం నీకోసం ఓ అమ్మాయిని చూడ్డానికి వెళుతున్నాం. నా పెళ్లి స్వప్నతో వైభవంగా జరిగింది. స్వప్న మెళ్ళో తాళి కట్టిన మరుక్షణం నుండే ఆ రాత్రి గురించి ఎదురు చూడడం ప్రారంభమైంది. ఆ రోజు సాయంత్రం మా నాన్న శాస్త్రులు గారిని పిలిపించి శోభనానికి ముహూర్తం నిర్ణయించమన్నారు. శాస్త్రులు గారు లెక్కలు వేసి నెల రోజుల వరకు మూడముందని, గర్భాధానానికి ఇది సమయం కాదని అన్నారు. అక్కడ వాళ్ళిద్దరూ తప్ప ఎవరూ లేరు. నేనొక్కడే ఆసక్తిగా చాటు నుండి వారిని గమనిస్తూ మాటలు వింటున్నాను. శాస్త్రులు గారి చేతిలో మా నాన్న 1000 రూపాయలు పెట్టి, మూడాల గురించి ఎక్కడా నోరెత్తకు, ఈరోజే గర్భాధానానికి ముహూర్తం పెట్టాయి అన్నారు. నేను ఉలిక్కి పడ్డాను. అదేంటి, మూడాల్లో కూడా శోభనానికి ముహూర్తం పెట్టమంటున్నారు? మా శోభనానికి ఆయనకెందుకు తొందర? ఆ రోజు రాత్రి మాకు శోభనం జరిగిపోయింది. కానీ పెళ్ళైన 2 నెలలకే నాకొక యాక్సిడెంట్ జరిగింది. ఇక ముందు నేను సంసారానికి పనికిరానని డాక్టర్లు చెప్పడంతో బాగా కుంగిపోయాను. నాకిక జీవితంలో తండ్రయ్యే యోగం లేదని పూర్తిగా నిరాశపడ్డాను. అయితే ఆ యాక్సిడెంట్ అయిన 3 నెలలకి స్వప్న తను గర్భం దాల్చినట్టు నాతో చెప్పింది. నాకేమీ అర్థం కాలేదు. నేను పూర్తిగా సంసారానికి పనికి రాకుండా పోయాక ఆమెలా నెల తప్పిందో అన్న అనుమానం నాలో మొదలైంది. ఆఖరికి అడిగేశాను కూడా. నాకు యాక్సిడెంట్ కాకమునుపు వారం రోజుల ముందే తను నెలతెప్పానని అండంతో నేనిక రెట్టించలేకపోయాను. నిజానికి ఆ గర్భం నా వల్ల వచ్చింది కాదని నాకు స్పష్టంగా తెలుసు. ఆమెకో మేనబావు ఉండేవాడు. తరచూ స్వప్నని కలుసుకోవడానికి అతను మా ఇంటికి వస్తుండేవాడు. మొదట్లో నేను పెద్దగా పట్టించుకోలేదు. అయితే ఒకసారి స్వప్న అతని కౌగిలిలో ఉండగా చూశాను. నాన్నకి ఈ విషయం తెలిస్తే ఆ ఇద్దరినీ చంపేస్తాడన్న భయంతో, అదీగాక తరతరాలుగా కాపాడుకుంటూ వస్తున్న వంశగౌరవాన్ని ఈ విధంగా బజారుకి ఏడ్చడం ఇష్టం లేక స్వప్నకి సామరస్యంగా చెప్పి చూశాను. ఆమె పెద్దగా భయపడలేదు, ఖాతరు చేయలేదు. ఏదేమైనా ఒక్క విషయానికి మాత్రం నేను కట్టుబడ్డాను. నా తర్వాత ఈ యావదాస్తికి నా వంశాన్ని మోసే ఒక వారసుడుండాలి. అది ఎవరి వలనైతేనేం, నా బిడ్డగా చెలామణి అయితే చాలు. అన్నింటికన్నా ముఖ్యమేంటంటే స్వప్న గర్భం దాల్చడం వల్ల నా గురించి ఎవరికీ తెలీదు. అప్పుడప్పుడు స్వప్నని చూడ్డానికి ఆమె మేనబావ వస్తూనే ఉండేవాడు. వారి ప్రవర్తన చూసి చాలాసార్లు ఆమెను హెచ్చరించాను. అయినా ఆమె నా మాటని ఖాతరు చేసేది కాదు. ఏదెలా జరుగుతున్నా మా నాన్న గదిలో ఏముందో చూడాలనే కోరికను మాత్రం అణుచుకోలేకపోతున్నాను. ఆ రాత్రి మా నాన్న ఆ గదిలోకి వెళ్ళొచ్చాక తాళంచెవుల గుత్తులోంచి ఆ తాళంచెవి దొంగలించి దొంగతనంగా ప్రవేశించాను. లోపలికి ప్రవేశిస్తూనే ఒక అద్భుతమైన సైంటిఫిక్ ప్రపంచంలోకి అడుగుపెడుతున్నట్టుగా ఫీల్ అయ్యాను. ఆ గోడ నుంచి ఈ గోడ వరకు అమర్చిన ఫైబర్ షెల్ఫ్ నడుము ఎత్తులో ఉంది. దాని మీద వరుసగా 7-8 కంప్యూటర్లు, వాటి పక్కన చిన్న చిన్న లెదర్ బ్రీఫ్ కేసుల్లాంటి వాటిల్లో ఎరుపు, ఆకుపచ్చ రంగుల బటన్స్, వాటికి అమర్చిన ఇయర్ ఫోన్స్, వాటినన్నింటినీ చూసేసరికి నాకంతా అయోమయంగా అనిపించింది. అప్పటి వరకు ఆ గదిలో ఏముందో చూడాలని ఉండిన ఉత్సుకత మాయమై ఆ స్థానే ఆ గదిలోకి వచ్చి నాన్న ఏం చేస్తారో అన్న ఆసక్తి అధికమైంది. ఆయనలాగూ నన్ను లోపలికి రానీరు. ఆయనకన్నా ముందు నేను ప్రవేశించి దాక్కుని చూడాలంటే మరో తాళంచెవి లేదు. వెంటనే ఓ ఐడియా తట్టింది. ఆ గది తాళం వేసి బయటకొచ్చాను. సబ్బు బిళ్ళ ఒకటి తీసి దానిమీద తాళంచెవి పెట్టి ప్రెస్ చేశాను. తాళంచెవి ముద్ర స్పష్టంగా కనపడిన తర్వాత సబ్బు బిళ్ళని జేబులో వేసుకుని తాళంచెవి తీసుకెళ్లి యథాస్థానంలో పెట్టాను. ఆ తాళంచెవి లాంటిదే మరో కీ సబ్బు బిళ్ళ మీద ముద్ర సాయంతో తయారు చేయించాను. నమ్మకస్తుడైన ఓ పనివాణ్ణి పిలిచి చెయ్యాల్సింది చెప్పాను. ఆ రాత్రి 8ంటికి మా నాన్న తనే స్వయంగా పాల గ్లాస్ తెచ్చి నా చేతికందించి, స్వప్న, నువ్వు చెరిసగం తాగండి, హెల్త్ బాగుంటుంది. కాశ్మీర్ నుండి తెప్పించిన కుంకుమ పువ్వుతో పాటు మూలికల రసము కలిపాను అన్నారు. నాకు పెద్దగా ఇంట్రెస్ట్ లేదు, నమ్మకమూ లేదు. అందుకే ఆయన వెళ్ళాక ఆ గ్లాసు స్వప్నకిచ్చి మొత్తం పాలు ఆమెనే తాగమన్నాను. కానీ నాకు ఆ క్షణాన తెలీదు, నా చేతులతో నేనే స్వప్నకి మత్తుమంది ఇస్తున్నానని. ఆ రాత్రి నేను స్వప్న గాఢంగా నిద్రపోవడం కోసం మా నాన్న ఆ పాలల్లో మత్తుమందు కలిపిచ్చాడని ఆ తర్వాత అర్థమైంది. ఆ రాత్రి మా అందరి జీవితాల్లో ఒక విశిష్ట స్థానం ఉందని ఊహించలేకపోయాను. అందుకే మా తండ్రి రహస్య గదిలోకి వెళ్లడానికి ఆ రాత్రిని ఎన్నుకున్నాను.
మా నాన్న ఆ గదిలోకి వెళ్ళకముందే నేను ముందే మాట్లాడి పెట్టిన నౌకర్ను పిలిచి నేను ఆ గదిలోకి వెళ్ళగానే తాళం తీసుకుని వెళ్ళి తెల్లవారుజామునొచ్చి తీయమన్నాను. అలాగే నేను గదిలోకి అడుగు పెట్టగానే వాడు తాళం వేసుకుని వెళ్ళాడు. ఓ బీరువా చాటున దాక్కుని నాన్న కోసం వేచి చూడసాగాను. అరగంట గడిచాక తాళం తీసి నాన్న ఆ గదిలో ప్రవేశించారు. ఆయన్ని చూస్తూనే ఉలికి పడ్డాను. కారణం ఆయన చేతుల్లో నిద్రపోతున్న స్వప్న శరీరం వేలాడుతూ ఉంది. నేను ఆ గదిలోనే ఉన్న విషయం ఆయన నన్ను గమనించకుండానే ఆయన స్వప్నని ఒక స్ట్రెచ్చర్ లాంటి దాని మీద పడుకోబెట్టారు. తర్వాత ఒక ఎక్స్రే మిషన్ లాంటి దాన్ని దగ్గరికి లాగి సరిగ్గా ఆమె గర్భం మీదుగా అమర్చారు. నేను కంపిస్తున్న శరీరంతో దిగ్భ్రాంతికి లోనై అలాగే చూస్తున్నాను. తర్వాత వరుసగా అన్ని కంప్యూటర్లు ఆన్ చేసి స్వప్న గర్భానికి ఒక అడుగు పైనున్న ఆ మిషన్కి వైరు కనెక్షన్ ఇచ్చారు. అప్పుడు లైట్లన్నీ ఆఫ్ చేశారు. చీకట్లో ఆయనేం చేస్తున్నారో నాకు అర్థం కాలేదు. స్వప్న గర్భం మీదుగా అమర్చిన ఆ ఎక్స్రే మిషన్ లాంటి దాంట్లోంచి ఒక ఎర్రటి కిరణం ప్రసారమవడం కనిపించింది. అది సరిగ్గా స్వప్న పొత్తికడుపు మీద పడుతోంది. అక్కడ లోపలున్న పసిబిడ్డ శరీరం ఆ కిరణ తాకిడికి ఏమవుతుందో అన్న భయంతో నేను అరవాలనుకున్నాను. కానీ నేనా గదిలోకి ప్రవేశించిన విషయం ఆయనకి తెలిస్తే జీవితంలో నన్ను క్షమించరు. ఒక 5 నిమిషాల పాటు రకరకాల కిరణాలు ఆ మిషన్లోంచి వెలువడి స్వప్న గర్భాన్ని తాకి ఆగిపోయాయి. అప్పుడు లైట్లన్నీ వేశారు. నేనింకా దిగ్భ్రాంతితో ఆయన చర్యల్ని చూస్తున్నాను. ఆయన అసలు ఏం చేస్తున్నాడో నాకు అంతుపట్టడం లేదు. ఆ తర్వాత ఆయన తన పెద్ద కంప్యూటర్ ముందు కూర్చుని ఏవేవో బటన్స్ నొక్కి ఇయర్ ఫోన్స్ తగిలించుకుని చిన్న మౌత్ పీస్ చేతిలోకి తీసుకున్నారు. ముందు బీప్ బీప్ మన శబ్దం వినిపించి ఆగిపోయాక ఆయన నోరు విప్పారు. ది ఎర్త్, ది వరల్డ్ ఓవర్. అవతల ఎవరో లైన్లోకి వచ్చారు. ఆయన ఎవరితో మాట్లాడుతున్నారో నాకు అర్థం కాలేదు. తిరిగి అవతల వారు చెప్పేది విన్నట్టు ఎస్, రాజా రఘునాథరావు హియర్, ఓవర్ అన్నాడు. నేను షాక్తోనే ఆయన సంభాషణ వింటూ అలాగే కూర్చున్నాను. అవును, మొదటి పని సక్సెస్ అయింది. నా కోడలు గర్భంలో పెరుగుతున్న బిడ్డపై రేడియో యాక్టివ్ రేస్ ప్రసారం చేశాను, ఓవర్. ఆ, నేను చేస్తున్నది ఏపాటి త్యాగంలేండి. పుట్టబోయే నా మనవడి మీద మీరు చేయబోయే ప్రయోగం వల్ల సకల మానవజాతి వైరస్ బ్యాక్టీరియాల నుంచి బయటపడి ఇక ప్రపంచంలో రోగాలు లేకపోతే అంతే చాలు. ఇక మీరు నిశ్చింతగా స్పేస్ సిటీకి వచ్చి విడిది చేయొచ్చు, ఓవర్. ఇప్పుడు మీరంతా బయలుదేరి స్పేస్ సిటీకి చేరడానికి 6 సంవత్సరాల కాలం పడుతుంది. కొన్నాళ్లు మీరిక్కడే వేచి ఉండండి. నా మనవణ్ణి గాని లేదా మనవరాలు గాని సరిగ్గా 7 సంవత్సరాలు నిండిన అనంతరం ఏ క్షణమైనా తీసుకువెళ్లే హక్కు మీకు ఇస్తున్నాను. ఇప్పుడే కంప్యూటర్ బాండు రాసిస్తున్నాను, ఓవర్ అంటూ ఇయర్ ఫోన్స్ కనెక్షన్ డిస్కనెక్ట్ చేసి లేచి పక్క కంప్యూటర్ దగ్గరికి వెళ్లారు. అక్కడ ఒక కంప్యూటర్ ముందు కూర్చుని ఏవేవో బటన్స్ నొక్కిన తర్వాత అందులోంచి ఒక కార్డు బయటకొచ్చింది. దాన్ని తిరిగి తీసుకొచ్చి ఆయన ఇంతకు ముందు కూర్చున్న పెద్ద కంప్యూటర్ ముందు కూర్చుని దాంట్లో ఆ కార్డును పెట్టి ఫీడింగ్ బటన్ నొక్కారు. తర్వాత ఇయర్ ఫోన్స్ తిరిగి తగిలించుకుని బటన్స్ ఆన్ చేసి అడిగారు. నేను స్వయంగా పంపిన బాండ్ పేపర్ అందిందా, ఓవర్. చదువుతున్న కృష్ణమోహన్ ఒక విధమైన దిగ్భ్రాంతికి లోనయ్యాడు. ఫ్యాంటసీ ప్రపంచమంతా కళ్ల ముందు తిరుగుతున్నట్టు అతను ఉక్కిరిబిక్కిరయ్యాడు. ఉత్సుకతని ఆపుకోలేక మిగతా డైరీలు కూడా ముందుకు లాక్కుని ఆసక్తిగా చదవసాగాడు. అతను మొత్తం డైరీలన్నీ చదవడం పూర్తయ్యేసరికి తెల్లవారింది. కళ్ళు మండిపోతున్నా లెక్క చేయకుండా తెల్లవార్లు కూర్చుని పూర్తిగా చదివేశాక ఒక అలౌకికమైన స్థితిలోకి వెళ్ళిపోయాడు. తన మనవణ్ణి ఏమీ కాని గ్రహాంతరవాసుల ప్రయోగాల కోసం దత్తతిచ్చిన రాజా రఘునాథరావుని గొప్పవాడనాలో మూర్ఖుడనాలో అతనికి అర్థం కాలేదు. అప్పుడే నిద్రలోకి జారుకుంటున్న స్వప్నకి ఫోన్ మోగడం వినిపించింది. చాలా మామూలుగా ఉందా శబ్దం, ఇదివరకులా క్షణక్షణానికి పెద్దదవకుండా. కృష్ణమోహన్ చేసుంటాడనుకుని బద్ధకంగా రిసీవర్ ఎత్తి చెవి కానించుకుంది. ముందు బీప్ బీప్ మన శబ్దం, తర్వాత అదే గొంతు, మిసెస్ స్వప్న. ఆ గొంతు వింటూనే ఆమె హిస్టీరిక్గా అరిచింది. దుర్మార్గుల్లారా, నా కొడుకుని ఎత్తుకు వెళ్ళింది కాక ఇంకా నన్నేం చేయాలని మాటిమాటికి ఫోన్ చేస్తున్నారు. చెప్పండ్రా, నా కొడుకునేం చేశారు, ఎక్కడ దాచారు, చెప్పండి, గట్టిగా అరుస్తూ అడిగింది. ఏంటి మీరంటోంది? అటుపక్క ఆశ్చర్యపూరితమైన గొంతు వినిపించింది. షటప్, ఏం తెలియనట్టు నాటకమాడకండి. నా కొడుకుని కిడ్నాప్ చేయలేదు? తీవ్రంగా అడిగింది. అసలేం మాట్లాడుతున్నారు మీరు? వశిష్ఠ్ని మేమెక్కడ కిడ్నాప్ చేశాం? మేమింకా మిమ్మల్ని అభ్యర్థిస్తూనే ఉన్నాం కదా. నోర్మి, వశిష్ఠ్ని మీరే ఎత్తుకెళ్లారు, మీరే, పిచ్చిగా అరిచింది. లేదు, అట్నుంచి గంభీరంగా వినిపించింది. ఒకవేళ వశిష్ఠ్ని మేం కిడ్నాప్ చేసిన పక్షంలో మా గ్రహానికి వెంటనే తీసుకువెళ్ళిపోతాం గాని తిరిగి మీతో ఎందుకు కాంటాక్ట్ పెట్టుకుంటాం? ఒకసారి ఆలోచించండి. వశిష్ఠ్ మా చేతిలో పడ్డాక ఇక మీతో మాకేం అవసరం? మిమ్మల్ని ఎందుకు అభ్యర్థిస్తూ ఫోనులు చేసి విసిగిస్తాం? ఏంటి మీరనేది?
ఆమె గొంతు ఆమెకే వినిపించలేదు. అవును స్వప్న గారు, వశిష్ఠి ఏమయ్యాడో మాకు తెలీదు. మేమింకా వశిష్ఠిని మాతో పంపమంటూ అభ్యర్థించడానికి స్పేస్ సిటీలోనే ఉన్నాం. వశిష్ఠు కనిపించడం లేదంటే మేము కాక మరెవరైనా వశిష్ఠిని కిడ్నాప్ చేసి ఉండాలి, లేదా మీరే అతన్ని దాచేసి నాటకమాడుతూ ఉండుండాలి. ఆ డైరీలు చదివిన తర్వాత అతడికి పూర్తిగా స్పష్టమైంది ఏంటంటే వశిష్ఠిని గ్రహాంతరవాసులే కిడ్నాప్ చేశారు అని. ఆ నిర్ణయానికొచ్చాక అతడు లేచి రెడీ అయ్యి స్వప్న దగ్గరికి బయలుదేరాడు. అతను లోపల అడుగు పెట్టేసరికి స్వప్న తన గదిలో గోడ కానుకుని కూర్చునుంది. ఆమె చూపులు శూన్యంలోకి చూస్తున్నాయి. నల్లని కురులు ఆమె వీపంతా పరుచుకుని మబ్బుల చాటుకు వెళ్లిన చందమామలా కనిపిస్తోంది. ఒక్క క్షణం తలుపు దగ్గరే నిలబడి సానుభూతిగా ఆమె వంక చూశాడు. కన్న కొడుకు తన ఒడిలో కాక ఎవరో భయంకరమైన వ్యక్తుల మధ్య భూమి మీదో ఆకాశంలోనో ఎక్కడున్నాడో తెలియని పరిస్థితి వస్తే ఏ కన్నతల్లి తట్టుకోగలదు? అతను మౌనంగా లోపలకు అడుగుపెట్టి ఆమె ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చున్నాడు. అలికిడి వినిపించినా ఆమె కదల్లేదు, తల కూడా తిప్పి చూడలేదు. స్వప్నగారు మెల్లగా పిలిచాడు. అప్పుడు ఆమెలో కొద్దిగా కదలిక కనపడింది. కళ్ళు మాత్రమే తిప్పి అతని వంక చూసింది. ఆ కళ్ళల్లో ఏ భావమూ లేదు. అతనే తిరిగి అన్నాడు, రాత్రి శ్రీవాత్సవ్ డైరీలు చదివాను. ఆమె పెద్దగా స్పందించినట్టు కనపడలేదు. అని మాత్రం అనగలిగింది. ఆమె పరిస్థితిని అర్థం చేసుకుంటున్నట్టు అతడు చెప్పాలనుకుంది క్లుప్తంగా చెప్పాడు. శ్రీవాత్సవ్ డైరీలు చదివాను. తన తండ్రే స్వయంగా ఆ గ్రహాంతరవాసులకి తన మనవణ్ణి దత్తతివ్వడానికి నిర్ణయించుకున్నట్టు అందులో వివరంగా రాసుకున్నాడు. అవన్నీ చదివిన తర్వాత నాకు అర్థమైందేంటంటే వశిష్ఠిని ఆ గ్రహాంతరవాసులే కిడ్నాప్ చేశారని. ఆమె మెల్లగా తలెత్తి పేలవమైన నవ్వుకు నవ్వింది. అతను ఆమె వంక విచిత్రంగా చూశాడు. అస్పష్టంగా పెదవులు కదిపి చిన్న స్వరంతో అంది, లేదు ఇన్స్పెక్టర్ గారు, వశిష్ఠిని గ్రహాంతరవాసులు కిడ్నాప్ చేయలేదు. అదిరిపడి చూశాడు. మరి? ఆ ప్రశ్న నన్నడుగుతారేం, మీరంతా ఎందుకున్నారు? ఆవేశంతో గట్టిగా అరిచింది. అది కాదు స్వప్న. ఆపండి. నా కొడుకును నా దగ్గరికి తెచ్చివ్వలేని మీ పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకున్నట్టు? ఎందుకు ఈ పరామర్శలు, సానుభూతి వాక్యాలు ఎందుకు? హఠాత్తుగా చేతుల్లో మొహం దాచుకుని బిగ్గరగా రోధించసాగింది. ఏడుస్తూనే మధ్యలో తలెత్తి అతన్ని కోపంగా చూస్తూ, వెళ్ళండి, నా కొడుకును ఎవరూ వెతకనక్కర్లేదు. వాడిక నాకు దొరకడు. ఏమీ చేతగాని మీరంతా మాటిమాటికి వచ్చి నా గుండెని కెలకడం తప్పించి ఏం చేయలేరు. వెళ్ళిపోండి, వెళ్ళండి. చేతులు జోడిస్తూ అని తిరిగి ఏడవసాగింది. అతని నుదుటి మీద గీత బిగుసుకుంది. మొట్టమొదటిసారి తన సర్వీస్లో టేకప్ చేసిన కేసు విషయమై మాటపడ్డం. ఎర్రగా కందిపోయిన ముఖంతో అతను విసురుగా బయటికి నడిచాడు. మెట్లు దిగుతుండగా ఒక యువకుడు ఆదురుతాగా అతనికెదురుగా వచ్చాడు. ఆత్మాభిమానం దెబ్బతిన్న కృష్ణమోహన్ అతను ఎవరైంది పట్టించుకోలేదు. దాదాపు 30 ఏళ్ల వయసున్న ఆ యువకుడు ఇన్స్పెక్టర్ని ఒక క్షణం ఆగి చూశాడు. ఏదో అడగబోయి మానుకుని వేగంగా మెట్లెక్కి స్వప్న గదిలోకి వెళ్ళిపోయాడు. అతడు సందీప్, స్వప్న మేనబావ. పోలీస్ స్టేషన్. అప్పుడే డ్యూటీలోకి అడుగుపెట్టిన కానిస్టేబుల్ రామస్వామి విజిటర్స్ కుర్చీలో కూర్చునున్న యువకుణ్ణి ప్రశ్నార్థకంగా చూశాడు. మెల్లగా వెనుతిరిగి తన స్థానంలోకి వెళుతుండగా కనిపించాడు కానిస్టేబుల్ విశ్వనాథం. అతన్ని చూస్తూనే పక్కకు పిలిచి నిన్నటి నుండి తొలుస్తున్న అనుమానాన్ని బయటపెట్టాడు. ఏం విశ్వనాథం, నిన్నేదో ఇన్స్పెక్టర్ గారితో పర్సనల్గా చెబుతున్నావు, ఏంటి విషయం? ఏం లేదన్నా, మొన్న రాత్రి నాకు విమానం కనిపించింది. అదేదో ఇంగ్లీషు సినిమాలో ఉన్నట్టు స్పేస్ షిప్ అంటారే అలా ఉంది. అది తిన్నగా వచ్చి అది గదిగో అంటూ చూపుడు వేలుతో చూపించి ఆడ దిగింది. అదే చెప్పబోతే ముందు ఎనలే. తర్వాత ఏమనుకున్నారో ఆయనే పిలిచి మరీ అడిగారు, చెప్పాడు విశ్వనాథం. అక్కడ దిగిందా? ఆడ కనీసం చిన్న ప్లేగ్రౌండ్ కూడా లేదే. అదే ఈ చిత్రం. నాకిప్పుడే గుర్తుకొస్తోంది. అది ఎక్కడైతే దిగిందో అక్కడే శ్రీవాత్సవ్ గారి ఇల్లుంది. ఆ రాత్రి నేను మన వెంకటాచారి ఇద్దరం అటువైపు నడుస్తుండగా ఆ ఇంట్లోంచి పెద్ద పెద్ద కేకలు వినిపించాయి. ఏంటని లోపలికి వెళితే ఆయన మొహమంతా ఎవరో పిచ్చి పిచ్చిగా కొరికేశారు. అంటే ఈ లెక్కన ఆ విమానంలో దిగిన వారికి శ్రీవాత్సవ్ గారి మీద జరిగిన హత్యా ప్రయత్నానికి ఏదో సంబంధం ఉండే ఉంటుంది. అబ్బో, నీ బుర్ర అమోఘంగా పనిచేస్తుందన్నాయ్. ఇట్లాగే ఒకదానికొకటి లింకులు పెట్టి ఆలోచిస్తుండు. సంవత్సరం తిరిగేసరికి నీకు ప్రమోషన్ ఖాయం. రామస్వామి గర్వంగా నవ్వాడు. సరిగ్గా అప్పుడే స్వప్న ఇంటి నుండి వస్తున్న కృష్ణమోహన్ జీపు దిగి సరాసరి వారి గదిలోకి వెళ్లాడు. ఇన్స్పెక్టర్ని చూస్తూనే కానిస్టేబుళ్లిద్దరూ ఎవరి స్థానాల్లోకి వారు వెళ్లిపోయి శిలా విగ్రహాల్లా నిల్చునున్నారు. అప్పటి వరకు హాల్లోని విజిటర్స్ చైర్లో కూర్చునున్న యువకుడు వారి మాటల్ని పాకెట్ బుక్లో నోట్ చేసుకుని బ్యాగులో పెట్టుకున్నాడు. అప్పుడు ఇన్స్పెక్టర్ గదిలోకి నడిచాడతను. లోపలికి అడుగుపెట్టిన కృష్ణమోహన్ నిస్సత్తుగా కుర్చీలో కూలబడుతూ జేబులోంచి సిగరెట్ తీసి వెలిగించాడు.
రిలాక్స్డ్గా వెనక్కి వాలి పొగ వదులుతుండగా లోపలికడుగు పెడుతున్న 25 ఏళ్ల యువకుడి వంక ప్రశ్నార్థకంగా చూశాడు. అతను లోపలికొచ్చి చేతులు జోడిస్తూ, నమస్తే, నా పేరు శశిధర్, జర్నలిస్ట్ని. తను తాను పరిచయం చేసుకుని భుజానికి తగిలించుకున్న సంచిలోంచి విజిటింగ్ కార్డు ఒకటి తీసి అందించాడు. అది చూశాక అంతవరకు తనలో కలుగుతున్న సంచలనాన్ని అణుచుకుని సరిగ్గా కూర్చుంటూ అతనికి సీట్ చూపించాడు కృష్ణమోహన్. అతను కూర్చుంటూ, నిజానికి నేను మా పత్రికాఫీస్ తరపున సబ్ ఇన్స్పెక్టర్తో చిన్న పనుండొచ్చాను. అయితే ఇక్కడ మీ కానిస్టేబుల్స్ సంభాషణ కాకతాళీయంగా నా చెవిన పడింది. మీకు అభ్యంతరం లేకపోతే శ్రీవాత్సవ్ కేసు వివరాలు ఇంకేదో అనబోతుంటే మధ్యలోనే అందుకున్నాడు కృష్ణమోహన్. ఆ కేసులో ఇన్వెస్టిగేషన్ ఇంకా ప్రారంభం అవలేదు. మొదలయ్యాక అన్ని వివరాలు చెప్తాను. అసలు అటాక్ ఎలా జరిగిందనేది చూడండి. ఇది అసలే తలా తోకలేని కేసు. మేం చెప్పే కాస్త మ్యాటర్ పట్టుకుని ఏవేవో అభూత కల్పనలు రాసి మా ఇన్వెస్టిగేషన్కి ఆటంకం కలిగించకండి. ఈ కేసు గురించి పేపర్లో రావడం వల్ల ప్రజల్లో ఆందోళన మొదలవుతుంది. క్షమించండి, మీరు పొరబడ్డారు. అందరూ జర్నలిస్టులు మీరు అనుకుంటున్నట్టుండ్రు. నా విషయానికి వస్తే స్వోత్కర్ష అనుకోకపోతే జరిగిన సంఘటనను యథాతథంగా మాత్రమే రాస్తాను, కానీ ఊహలు రాయను. ఆ విషయంలో మీరు నిశ్చింతగా ఉండొచ్చు. కృష్ణమోహన్కి అతన్ని ఎలా వారించాలో అర్థం కాలేదు. చిన్నగా నిట్టూర్చి, అయితే మీరు శ్రీవాత్సవ్ గారిని ఇంటర్వ్యూ చేయడం మంచిది, తర్వాత నా అభిప్రాయం చెప్తాను అన్నాడు. జర్నలిస్టు శశిధర్ అటు వెళ్లగానే కృష్ణమోహన్ గదిలో ఫోన్ మోగింది. శ్రీవాత్సవ్ చేశాడు. చెప్పండి, ఉదాసీనంగా అన్నాడు కృష్ణమోహన్. ఇందాక ఈ విషయం తెలిసింది. వశిష్ఠ్ని కిడ్నాప్ చేశారట కదా? అవును, ఆ కేసు నేనే టేకప్ చేశాను. నేను వెళ్ళి స్వప్నని పరామర్శించి రావాలనుకుంటున్నాను. తప్పకుండా వెళ్ళండి. అయితే అంతకుముందు మీరు నాకు కొన్ని వివరాలు చెప్పాలి. ష్యూర్, దేని గురించి అన్నాడు శ్రీవాత్సవ్. గ్రహాంతరవాసుల గురించి సూటిగా అన్నాడు కృష్ణమోహన్. అటుపక్క ఒక క్షణం నిశ్శబ్దం. తర్వాత అన్నాడు శ్రీవాత్సవ్, రండి, ఇంటి దగ్గర మీకోసం వెయిట్ చేస్తుంటాను. అటువైపు ఫోన్ క్రెడిల్ చేసిన శబ్దం వినిపించాక తను రిసీవర్ పెట్టేసి లేచి నిల్చున్నాడు కృష్ణమోహన్. బయటకొచ్చి స్టాండ్ వేసిన బైక్ తీసి స్టార్ట్ చేశాడు. కానిస్టేబుల్ని పిలిచి ఏదైనా అర్జెంట్ అయితే శ్రీవాత్సవ్ ఇంటికి ఫోన్ చేయమన్నాడు. శ్రీవాత్సవ్ ఇంటివైపు వేగంగా వెళుతున్న కృష్ణమోహన్ మనసు క్షణాల్లో ఎగ్జైటింగ్గా మారింది. ఏం చెప్తాడతను? తను డైరీలో చదివిన విషయాల కన్నా తెలియనివి మరేమైనా ఉన్నాయా? ఆలోచిస్తూనే సిగ్నల్ని గమనించి బండి ఆపాడు. వరుసగా ఒక్కో వాహనమే వచ్చి అతని పక్కనే ఆగసాగాయి. ఇంకా ఎంతసేపు? మనసులోనే విసుక్కుంటూ యథాలాపంగా పక్కకు చూసిన కృష్ణమోహన్ వెనక నుంచి భారీ వాహనమేదో వేగంగా వచ్చి ఢీకొట్టినట్లు ఉలిక్కిపడ్డాడు. పక్కన ఆటోలో స్వప్న మరో యువకుడి భుజాల మీద పూర్తిగా వాలిపోయి కూర్చునుంది. ఆమె కళ్ళు ఆర్మోడుపులై ఉన్నాయి. ఆ యువకుడి ముఖం పరిశీలనగా చూసిన కృష్ణమోహన్కి అతన్ని ఎక్కడో చూసినట్టు లీలగా జ్ఞాపకం వచ్చింది. ఎక్కడో. ఇంతలో సిగ్నల్ మారింది. అన్ని వాహనాలతో పాటు యాంత్రికంగా బండిని పోనిస్తున్న కృష్ణమోహన్ మస్తిష్కం ఆ యువకుడిని గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉంది. కొద్ది దూరం అతని బైక్తో పాటు కొద్దిగా ముందుగా వెళుతున్న ఆ ఆటో కుడివైపు స్వప్నింటికి వెళ్లే రోడ్డు వైపు మలుపు తిరిగింది. అతను ఆ ఆటోని అనుసరించాలనుకోలేదు. ఎడంవైపు తిప్పి శ్రీవాత్సవ్ ఇంటివైపు పోనివసాగాడు. శ్రీవాత్సవ్ ఇల్లు మరో 4 ఫర్లాంగులుందనగా అప్పుడు గుర్తొచ్చింది అతనికి. ఆ యువకుణ్ణి స్వప్న ఇంట్లో చూశాడు. ఉదయం తనని ఆమె తోలనాడాక అవమానంతో వస్తున్న తను అప్పుడతన్ని పట్టించుకోలేదు. తన ఉద్దేశమే నిజమైన పక్షంలో అతనే సందీప్, స్వప్న మేనబావ. అంతేకాదు, స్వప్నని అతనితో చనువుగా చూశాక అతనికి పూర్తిగా ద్రోవపడిపోయింది. స్వప్నకి సందీప్కి సంబంధం ఉంది. రండి, షేక్ హ్యాండ్ ఇస్తూ ఆహ్వానించాడు శ్రీవాత్సవ్. అతన్ని అనుసరిస్తూ లోపలికి నడిచాడు కృష్ణమోహన్. హాల్లోని సోఫా చూపించి అతను కూర్చున్నాక ఎదురుగా కూర్చుంటూ అడిగాడు శ్రీవాత్సవ్, ఏం తీసుకుంటారు? కాఫీ, టీ? నో థ్యాంక్స్, చిరునవ్వుతో చెప్పి జేబులోంచి సిగరెట్ ప్యాకెట్ తీసి శ్రీవాత్సవ్కి ఆఫర్ చేయబోయాడు. సారీ, నాకు అలవాట్లేదు చెప్పాడు శ్రీవాత్సవ్. మా నాన్న నన్ను అలా పెంచారు. సిగరెటే కాదు, నాకు అసలు ఏ అలవాటు లేదు నవ్వాడతను. ఇట్స్ ఆల్ రైట్. కృష్ణమోహన్కి స్వప్న చెప్పిన విషయం గుర్తుకొచ్చింది. శ్రీవాత్సవ్కున్న ఒకే ఒక్క వ్యసనం స్త్రీ వ్యామోహం అంటూ. తల తిప్పి అతని ముఖం వంక పరిశీలనగా చూశాడు. గాయాల తాలూకా మచ్చలు తప్ప అతని ముఖం భావరహితంగా ఉంది. మనసులో ఆలోచనని బయట కనపడనివ్వకుండా జాగ్రత్త పడుతూ, ఈరోజు మీ నుండి చాలా విషయాలు తెలుసుకోవాలనొచ్చాను అన్నాడు. తప్పకుండా చెప్తాను. అయితే నాకు చాలా తెలియవు. నాకు తెలిసినవి మాత్రం దాచకుండా చెప్తాను. సిగరెట్ యాస్ట్రేలో నలిపేసి సర్దు కూర్చున్నాడు కృష్ణమోహన్. శ్రీవాత్సవ్ అతని ముఖం వంకొకసారి చూసి, అసలు గ్రహాంతరవాసుల గురించి మీకెలా తెలుసు అడిగాడు.
అటాక్ జరిగిన రోజు రాత్రి వింత వాహనమేదో మీ ఇంటి ఆవరణలో దిగిందని తెలియడం వల్ల తడుముకోకుండా చెప్పాడు. కాదు, శ్రీవాత్సవ్ చిరునవ్వు నవ్వు అన్నాడు. నా డైరీలు మీరు చదవడం వల్ల. కృష్ణమోహన్ ఆశ్చర్యంగా తలెత్తాడు. శ్రీవాత్సవ్ కొనసాగించాడు. ఇది నా ఇల్లు మిస్టర్ కృష్ణమోహన్. ఏ మూలన ఏం జరుగుతుందో నాకు పూర్తిగా తెలుస్తుంది. కృష్ణమోహన్ ఇబ్బందిగా చూసి ఐఎమ్ సారీ, మీకు చెప్పాలని అనుకున్నాను అంటూ ఏదో అనబోయాడు. అతను మధ్యలోనే అందుకొని పర్వాలేదు, అవి మీరు చదవడం వల్ల ఈ కేసులో ఏదైనా క్లూ దొరికితే నాకు మంచిదే కదా అన్నాడు. కృష్ణమోహన్ రిలీఫ్గా ఫీల్ అయ్యాడు. తను చేసిన పని అతనికి తెలిసిపోయిందన్న గిల్టీ ఫీలింగ్ పోయి ఆ స్థాని చిరునవ్వు చోటు చేసుకుంది. అవి చదవడం వల్లే గ్రహాంతరవాసులు మీ మీద అటాక్ చేశారన్న అనుమానం కలిగింది. కానీ చిన్న అనుమానం. స్వప్నకి కనిపించిన గ్రహాంతరవాసికి తల లేదు. అలాగే మీరు రాసుకున్న డైరీలు చదివాక మీ నాన్నగారు కాంటాక్ట్ పెట్టుకున్న గ్రహాంతరవాసులకి తల లేదని అర్థమైంది. మరి మీ మీద అటాక్ చేసిన ఆకారం భిన్నంగా ఉంది కదా? అదే నాకు కన్ఫ్యూజ్గా ఉంది. అందుకే నేను కూడా మీకు విషయాలేమీ చెప్పలేదు. అనవసరంగా కేసుని తప్పుదోవ పట్టించినట్టు అవుతుందని. అది నిజమే. కానీ మీ మీద అటాక్ చేసిన ఆకారం యొక్క వేలుముద్రల మీద కోడున్నట్టు తేలింది కదా. ఈ విధంగా చూస్తే మామూలు మనుషుల వేలుముద్రలకి ఈ వేలుముద్రలకి గల తేడా వల్ల మీ మీద అటాక్ చేసినవాడు గ్రహాంతరవాసే అయి ఉండాలనిపిస్తోంది. అవును, మీరన్నది కూడా కరెక్టే అని సాలోచనగా చూస్తూ ఏదో గుర్తొచ్చినట్టు అన్నాడు శ్రీవాత్సవ్. మీరు మా నాన్నగారి గదిని ఒకసారి పరిశీలిస్తే ఏదైనా క్లూ దొరుకుతుందేమో. నేను అదే అడగాలనుకుంటున్నాను, పదండి చూద్దాం లేచాడు కృష్ణమోహన్. శ్రీవాత్సవ్ దారి చూపిస్తుండగా మేడ మీద చివరి గదిని చేరుకున్నాడు. జేబులోంచి తాళం చెవుల గుత్తి తీసి ఆ గది తాళం తీస్తూ మా నాన్నగారు పోయిన దగ్గర నుంచి నేను ఈ గదిలోకి రానేలేదు అన్నాడు. ఎంతకాలమైంది ఆయన పోయి? 3 ఏళ్లు దాటింది తలుపు తోస్తూ చెప్పాడు శ్రీవాత్సవ్. ఐసి అంటూ లోపలకు చూసి అప్రయత్నంగా వేయబోయిన అడుగును వెనక్కి తీసుకున్నాడు. గది నిండా సాలీడు అల్లిన బూజుతో నిండిపోయి అసలు దారి లేకుండా ఉంది. వాటి సందు నుండి ఏవేవో కంప్యూటర్స్ కనిపిస్తున్నాయి. లోపలకడుగు పెట్టాలన్న ఉత్సుకతని అణుచుకుంటూ అక్కడే ఆగిపోయాడు. శ్రీవాత్సవ్ వెంటనే వెనుతిరిగి కిందకి చూస్తూ నౌకర్ని కేకేశాడు. 1/2 నిమిషం తర్వాత పైకొచ్చిన నౌకరుతో 10 నిమిషాల్లో ఈ గది మొత్తం క్లీన్ అయిపోవాలి, జాగ్రత్త, ఏ సామాను పాడవకూడదు అని చెప్పి కృష్ణమోహన్ వైపు తిరుగుతూ పదండి కారిడార్లో కూర్చుందాం అంటూ ఆ చివర కార్నర్లో వేసున్న కుర్చీల వైపు నడిచాడు. కృష్ణమోహన్ వెనకే నడుస్తూ మీ నాన్నగారికి స్వప్న మీద ఎలాంటి అభిప్రాయం ఉంది అని అడిగాడు. మంచి అభిప్రాయమే ఉండేది. ఆయనకు ఆ విషయాలేమీ నేనెప్పుడూ చెప్పలేదు. ఇద్దరూ కూర్చున్నారు. కొద్దిసేపు కృష్ణమోహన్ ఆ ఇంటిని పరిశీలించడంలో నిమగ్నమయ్యాడు. ఎక్కడ చూసినా జమీందారీల వైభవం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఎంత రీమోడలింగ్ చేయించినా పూర్వపు అట్టహాసం ప్రతి వస్తువులోనూ కనిపిస్తూ ఒక రాజమహల్లో అడుగుపెట్టిన అనుభూతిని కలిగిస్తోంది. తల తిప్పి శ్రీవాత్సవ్ వంక చూస్తూ వశిష్ఠు కిడ్నాప్ అయిన సంగతి మీకెలా తెలిసింది? స్వప్న ఫోన్ చేసిందా అని అడిగాడు. లేదు, ఆమె బావ సందీప్ ఫోన్ చేసి చెప్పాడు, అందుకే వెళ్లాలనుకున్నాను. కృష్ణమోహన్ అతని వంక సానుభూతిగా చూడకుండా ఉండలేకపోయాడు. మనసులో ఇలా అనుకున్నాడు, ఎందుకు శ్రీవాత్సవ్ నీకింకా ఈ తాపత్రయం? ఆమె తన బావ దగ్గర ఓదార్పు పొందుతూ ఉందిగా. సరిగ్గా అప్పుడే హాల్లోని ఫోన్ మోగింది. ఒక నౌకరు వెళ్లి రిసీవ్ చేసుకుని వారు కూర్చున్న చోటకి ఎక్స్టెన్షన్ ఇచ్చాడు. శ్రీవాత్సవ్ రిసీవర్ ఎత్తి హల్లో అన్నాడు. అవతల వైపు గొంతు వింటూనే అతను ఉలిక్కి పడ్డాడు. క్షణాల్లోనే అతని మొహంలో ఉద్విగ్నత చోటు చేసుకుంది. కృష్ణమోహన్ అతని వంక వింతగా చూడసాగాడు. అది క్షణంసేపే. వెంటనే రిసీవర్ కృష్ణమోహన్ కందిస్తూ మీకే అన్నాడు. రిసీవర్ అందుకుంటూ ఎవరు అన్నాడు కృష్ణమోహన్ ప్రశ్నార్థకంగా. స్వప్న నిర్లిప్తంగా చూస్తూ చెప్పాడు. ఒక్క క్షణం అతని వంక ఆశ్చర్యంగా చూసి రిసీవర్ని చెవి దగ్గర పెట్టుకుంటూ ఎస్ కృష్ణమోహన్ స్పీకింగ్ అన్నాడు. అవతల వైపు స్వప్న గొంతు ఆదుర్దాగా వినిపించింది. మీరు వెంటనే బయలుదేరండి. అతను అలర్ట్గా కూర్చుని ఏమైంది స్వప్న అని అడిగాడు. వశిష్ఠు ఆచూకీ దొరికింది. వాట్? అదిరిపడి లేచి నుంచున్నాడతను. అవును, దయచేసి మీరు వెంటనే రండి. వశిష్ఠ్ని కిడ్నాప్ చేసిన ఆ స్వామీజీని గదిలో పెట్టి బంధించాను. ఏ స్వామీజీ? అర్థం కాక అయోమయంగా అడిగాడు. పేరు ప్రణవానంద స్వామట. నేపాల్ సరిహద్దు నుండి వచ్చాడట. తనే వశిష్ఠ్ని కిడ్నాప్ చేశానని చెబుతున్నాడు. ఎందుకైనా మంచిదని అతన్ని గదిలో పెట్టి నేను వెంటనే వస్తున్నాను. ఆమె మాట పూర్తి కాకముందే చెప్పేసి ఫోన్ పెట్టేశాడు. వెనక్కి తిరిగి శ్రీవాత్సవ్తో వశిష్ఠ ఆచూకీ దొరికిందట, మీరొస్తానన్నారు కదా, వస్తారా అని అడిగాడు. శ్రీవాత్సవ్ ఒక క్షణం ఆలోచించి ఆచూకీ దొరికింది కదా, ఇక ఆమెకు నా ఓదార్పు కూడా అనవసరం అన్నాడు చిరునవ్వుతో.
సరే, మరి నేను వెళ్ళొస్తాను. రేపు ఉదయం వచ్చి మీ నాన్నగారి గది చూస్తాను. బాయ్ చెప్పేసి సమాధానం కోసం చూడకుండా త్వర త్వరగా మెట్లు దిగి బయటకు నడిచాడు. స్వప్న ఇంటి వరకు ఎంత వేగంతో వెళ్ళాడంటే రుటిలో 2 పెద్ద యాక్సిడెంట్లు తప్పాయి. అయినా అతను అదే వేగంతో స్వప్న ఇంటి వరకు వెళ్ళాడు. బైక్ పార్క్ చేస్తూనే లోపలికి పరుగులాంటి నడకతో వెళ్ళాడు. అతని కోసం స్వప్న హాల్లోనే ఎదురు చూస్తోంది. ఎక్కడతను? ఆమెను చూడగానే అడిగాడు. రండి, దారి తీసింది. ఇద్దరూ గబగబా మెట్లెక్కి ఆమె బెడ్రూమ్ ముందుకు చేరుకున్నారు. వణుకుతున్న చేతులతో తలుపు తీసి గబుక్కుని తోసింది. అతను టెన్షన్ని అణుచుకుంటూ లోపలికి అడుగు పెట్టాడు. గదిలో స్వామీజీ లేడు. గిరుక్కున వెనుతిరిగి ఏడి అన్నాడు. ఆమె అయోమయంగా అటాచ్డ్ బాత్రూంలో కూడా చూసొచ్చి ఇందాక ఇదే గదిలోంచి తలుపేశానే అంది. అతనికి ఒకసారిగా కోపం వచ్చింది. అప్పుడసలు మీరు స్పృహలోనే ఉన్నారా? ఆమె ముఖం ఎర్రబడింది. నేను పూర్తి కాన్షియస్లోనే ఉన్నాను. అతడు చెప్పిన ప్రతి విషయం నాకు గుర్తుంది. అతడు చెప్పడం పూర్తయి వెళ్ళిపోతుంటే అడ్డుపడి గబాలన తలుపు వేసి బయటకొచ్చేసి మీకు ఫోన్ చేశాను. మరైతే ఏడతను? ఈ గదిలోంచి ఒక మనిషి తప్పించుకోవడానికి ఎట్టి ఆస్కారం లేదు. కిటికీలకి వెంటిలేటర్స్కి ఉన్న గ్రిల్స్ అలాగే ఉండగా అతనెలా తప్పించుకుంటాడు? మీరేదో హాలోజినేషన్లో ఉండి ఏమేమో ఊహించుకుని నన్ను కంగారు పెట్టేశారు. కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ అన్నాడు. లేదు, మీరు నన్నెందుకు అర్థం చేసుకోవడం లేదు? అసలు అబద్ధం చెప్పవలసిన అవసరం నాకేముంది? రోషంగా అంది. ఏమో, ఎవరికి తెలుసు? అసలు వశిష్ఠ్ని ఎవరు కిడ్నాప్ చేయలేదేమో. పోలీసులకి గ్రహాంతరవాసులకి అనుమానం రాకుండా మీరే వశిష్ఠ్ని దాచేశారేమో. నిశితంగా ఆమె ముఖాన్ని పరిశీలిస్తూ చివరి మాట నొక్కి పలికాడు. ఇన్స్పెక్టర్! ఆమె వినలేనట్టు చెవులు మూసుకుంది. నా బిడ్డని నేనే దాచేసి నాటకమాడుతున్నానా? ఏంటి మీ ఉద్దేశం? తీవ్రంగా అడిగింది. ఉన్నదే. అతన గదిలో నుండి బయటకొస్తూ మిగిలింది పూర్తి చేశాడు. గ్రహాంతరవాసులు ఎత్తుకెళ్లారన్నారు. ఇవాళ పొద్దున్న వారు కిడ్నాప్ చేయలేదన్నారు. ఇప్పుడేమో స్వామీజీ కథ చెప్పారు. రేపు ఆపండి అరిచింది. నేనేమైనా పిచ్చిదాన్ని అనుకున్నారా? జరిగేవి జరుగుతున్నట్టు చెప్పడం కూడా తప్పేనా? నా కొడుకుని తిరిగి నాకు తెచ్చిస్తారని మీకు కంప్లైంట్ ఇస్తే ఆఖరికి అనుమానాలన్నీ నా మీద తోసేసి మీ చేతగాంతనాన్ని కప్పిపుచ్చుకోవాలని అనుకుంటున్నారా? ఆయాసంతో తలుపు దగ్గర నేల మీదకి జారిగలబడుతూ ఆగిపోయింది. ఈసారి అతని ముఖం ఎర్రగా కందిపోయింది. నా ప్రయత్నం నేను చేస్తున్నాను, కానీ మీరే నిమిషానికో కదల్లి నన్ను తప్పుదో పట్టిస్తున్నారు. అతను కూడా అంతే గట్టిగా అన్నాడు. ఎర్రబారిన కళ్లతో అతని వంక రోషంగా చూస్తూ నేను అబద్ధం చెబుతున్నానని ఏంటి రుజువు అంది. 2 గంటల క్రితం ఆటోలో ఎక్కడి నుంచి వచ్చారు? సూటిగా ప్రశ్నించాడు. ఆమె బెత్తరపోయినట్టు చూసింది. ఆమె సమాధానం చెప్పకపోవడంతో అతను తిరిగి రెట్టించాడు. చెప్పండి. ఓ పక్క నా ముందు వశిష్ఠు తప్పిపోయాడని నటిస్తూ మరో పక్క ఎవరితోనో ఆటోలో కూర్చుని షికార్లు కొట్టిస్తున్నారు. లేదా వశిష్ఠ్ని చూసి రావడానికి వెళ్ళుంటారు. షటప్! ఆమె ఎంత పెద్దగా అరిచిందంటే ఆ ఇల్లు మొత్తం ఆ మాటే ప్రతిధ్వనించింది. ఎందుకంత గరుస్తారు మిసెస్ స్వప్న? ఫోన్ గురించి ఏదో చెప్పారు. అందులో ఏ డిఫెక్టు లేదు. టీవీ గురించి అన్నారు. అసలు అనుమానించడానికి ఏమీ లేదు అందులో. అవి కూడా పనిచేయలేదని క్షణానికో కదా. అతని మాటలింకా పూర్తి కాకముందే ఆమె లేచి నిలబడి చేతులు జోడిస్తూ మిస్టర్ ఇన్స్పెక్టర్, ఇక మాటలనవసరం, మీరు వెళ్ళొచ్చు. నేను నా కంప్లైంట్ని విత్డ్రా చేసుకుంటున్నాను అంది నిర్లిప్తంగా. అతను కూడా అంతే నెమ్మదిగా చెప్పాడు. కృతజ్ఞతలు. ఇప్పటికైనా కిడ్నాప్ కథకి తెరవేసినందుకు. కానీ ఒకటి, గ్రహాంతరవాసులు కూడా మీరు కల్పించిన కథ అయి ఉండొచ్చు. అయినా ఇక నాకు ఆ విషయం అనవసరం. అయితే పోలీస్ డిపార్ట్మెంట్ ఏమీ పనిలేక గోళ్లు గిల్లుకుంటూ కూర్చోలేదు. లేని పని సృష్టించి మాతో ఆడుకోకండి. గుడ్ బై అనేసి చరచరా మెట్లు దిగి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిపోయిన వంక చూస్తూ ఆమె మానుపడిపోయినట్టు అలాగే చాలాసేపు నుంచుండిపోయింది. తర్వాత వెనుతిరిగి ఫోన్ వంక నడిచింది. రిసీవర్ ఎత్తి ఏదో నెంబర్ రింగ్ చేసింది. అటువైపు రిసీవ్ చేసుకున్న శబ్దం. తర్వాత సందీప్ హియర్ అని వినిపించింది. బావా, వెంటనే ఇక్కడికి రా, వశిష్ఠు గురించి మాట్లాడాలి. ఆమె కంఠంలో ఇందకటి ఫీలింగ్స్ ఏమీ లేవు, అభావంగా ఉంది. సరిగ్గా అప్పుడే కృష్ణమోహన్ అక్కడికొచ్చాడు. అంతకు ముందు పడిపోయిన లాటిన్ తీసుకుపోవడానికి వచ్చాడతను. కాకతాళీయంగా ఆమె మాటలు చెవిన పడ్డాయి. ఒక్క క్షణం ఆమె వంక ఫోన్ వంక మార్చి మార్చి చూశాడు. గ్రహాంతరవాసుల కథే నిజమైతే ఆమె ఫోన్ చేయగానే ఆమె బావ లైన్లోకి వచ్చుండేవాడు కాదు. గ్రహాంతరవాసులకు వెళ్లేది. సో గ్రహాంతరవాసులు కూడా ఆమె సృష్టించిన వారే. అక్కడి నుండి నిశ్శబ్దంగా వెనుతిరిగాడతను. 2 విషయాలు మాత్రం అతనికి క్లియర్గా అర్థమయ్యాయి. 1, శ్రీవాత్సవ్ కేసుకి స్వప్న కేసుకి ఎటువంటి సంబంధం లేదు. 2, వశిష్ఠు కిడ్నాప్ కాబడలేదు. అదంతా స్వప్న కల్పించిన కట్టుకదా. అయితే అర్థం కాని విషయం మాత్రం ఒకటుంది. ఆమె ఇదంతా ఎందుకు చేసింది? ఇంత నాటకం ఆడాల్సినంత అవసరం ఏమిటి? అసహనంగా తల విదిల్చి బయటకు నడిచాడు.
బైకు స్టాండ్ తీసి పోలీస్ స్టేషన్ వైపు వేగంగా పోనిస్తుండగా తట్టిందా ఆలోచన. స్వప్న ఎందుకంత నాటకమాడుంటుందో. ఆ ఆలోచన వచ్చిన తర్వాత అతను శ్రీవాత్సవ్ ఇంటికి వెళ్లలేదు. అప్పటికే రాత్రి 8 అయింది. పోలీస్ స్టేషన్కి వెళ్లి కంట్రోల్ రూంలో ఉన్న తన స్నేహితుడికి ఫోన్ చేశాడు. అవతల స్నేహితుడు లైన్లోకొచ్చాక, నేను కృష్ణమోహన్ని మాట్లాడుతున్నాను. ఆ కోడ్ డీకోడ్ చేశావా అని అడిగాడు. నేనిందాక ఆ విషయమే చెప్పాలని ఫోన్ చేశాను. నువ్వు బయటికి వెళ్ళావన్నారు. ఏమైనా తెలిసిందా? లేదు అన్నాడతను. అసలు ఆ కోడ్ భూమి మీద ఏ భాషకు సంబంధించింది కాదు. గ్రహాంతరవాసులే గనక ఉండున్న పక్షంలో వారిదే ఉండాలి. సో నేను ఊహించిందే కరెక్ట్ అన్నమాట సాలోచనగా అన్నాడు కృష్ణమోహన్. ఏంటది? ఆ కోడ్ గ్రహాంతరవాసులు కూడా సంబంధించింది కాదని, సృష్టించబడిందని చెప్పి ఫోన్ పెట్టేశాడు. తర్వాత 10 నిమిషాల వరకు ఆగకుండా ఫోన్ మీద ఫోన్లు చేస్తూనే ఉన్నాడు. ఆఖరికి దొరికాయి ఆ అడ్రస్లు. శ్రీవాత్సవ్ స్వప్నల పర్సనల్ లాయర్స్ యొక్క అడ్రస్లు రాసుకుని వారికి ఫోన్ చేసి ఉదయం ఒకరి దగ్గర, సాయంత్రం ఒకరి దగ్గర అపాయింట్మెంట్స్ తీసుకున్నాడు. ఆ మరునాడు ఉదయం 9 గంటలకు అతను శ్రీవాత్సవ్ పర్సనల్ లాయర్ని కలుసుకున్నాడు. తనని తాను పరిచయం చేసుకుని, ఒక కేసు తాలూకా ఇన్వెస్టిగేషన్కి అవసరమైన ముఖ్యమైన సమాచారం కోసం వచ్చాను అన్నాడు. చెప్పండి, నాకు తెలిసిన విషయమైతే తప్పకుండా చెప్తాను అన్నాడు లాయర్ గణపతిరావు. అతని వయసు 60 దాటుంటుంది. కృష్ణమోహన్ సూటిగా చెప్పాడు. శ్రీవాత్సవ్ మీద హత్యాప్రయత్నం జరిగింది. అతను ఉలికి పడ్డాడు. ఏంటి మీరు చెప్పేది? రాజా రఘునాథరావు గారి అబ్బాయి శ్రీవాత్సవ్ గురించేనా? అవును, అతని గురించే. మరి నాకు తెలియపరచలేదే. రఘునాథరావు నేను మంచి స్నేహితులం. అతను పోయాక అప్పుడప్పుడు శ్రీవాత్సవ్ని కలుస్తూ ఉన్నాను. కాని ఇంత జరిగినా నాకు తెలియపరచలేదు ఎందుకని? అసలెప్పుడు జరిగింది? అయోమయంగా అడిగాడు. 3 రోజులవుతోంది అంటూ అటాక్ జరిగిన విషయం క్లుప్తంగా చెప్పాడు. పూర్తిగా విన్నాక లాయర్ గణపతిరావు మొహం ఉద్విగ్నంగా మారింది. అబ్జర్డ్ అన్నాడు. నమ్మశక్యం కాకుండా ఉంది. అవును, నాకు అలాగే ఉంది. అయితే అతను చనిపోవడం వల్ల ఎవరికి లాభం కలుగుతుందో తెలియాలంటే ముందు అతని ఆస్తి వివరాలు తెలియాలి. ఇప్పుడు ఆ విషయం మీదే మిమ్మల్ని కలవడానికొచ్చాను. నేను మీకే విధంగా సహాయం చేయగలను? రాజా రఘునాథరావు గారు రాసిన వీలునామా ఎవరి దగ్గరుంది? నా దగ్గరే. ఆ వీలునామాలో రాయబడున్న విషయాల గురించి ఎవరెవరికి తెలుసు? గణపతిరావు చిన్నగా నిట్టూర్చి చెప్పాడు. రఘునాథరావు పోయాక నేనా వీలునామా తీసుకువెళ్లి శ్రీవాత్సవ్ని, అతని భార్య స్వప్నని కూర్చోబెట్టి అందులో విషయాలు వివరించాను. ఏముందందులో? ఆసక్తిగా చూస్తూ అడిగాడు కృష్ణమోహన్. ఆస్తి మొత్తం రఘునాథరావు వశిష్ఠు పేరు మీదే రాశాడు. ఒకవేళ వశిష్ఠుకి ఏదైనా అపాయం జరిగి అర్ధాంతరంగా మరణించినా, తల్లిదండ్రులకు దూరమైన ఆ ఆస్తి మొత్తం శ్రీవాత్సవ్కి, స్వప్నకి చెరిసగం చెందేటట్లు రాయించారు. సో శ్రీవాత్సవ్ మరణిస్తే ఆ మిగతా సగం కూడా స్వప్నకే చెందుతుందన్నమాట. తనలో తాను అనుకుంటున్నట్టుగా పైకన్నాడు. ఏంటి మీరనేది? అర్థం కాక అడిగాడు గణపతిరావు. ఏం లేదు అని మాట మారుస్తూ, ఇప్పుడు స్వప్న, శ్రీవాత్సవ్ విడిపోయి చాలా కాలమైందిగా. భార్యాభర్తలిద్దరూ విడిపోయినా ఈ వీలునామా వర్తిస్తుందా అని అడిగాడు. వారిద్దరూ విడిపోయి చాలా కాలమేమీ కాలేదు. కేవలం 6 నెలలవుతోంది. అయితే అది చట్టరీత్యా కాదు. వారికి విడాకులు మంజూరవడానికి ఇంకా కనీసం 6 నెలలైనా పడుతుంది. ఇక వీలునామా విషయానికొస్తే వశిష్ఠు ఆ ఇద్దరిలో ఎవరి దగ్గరుంటే వారు అతని ఆస్తికి గార్డియన్గా మాత్రమే ఉంటారు. కాని అప్పుడు ఆ ఆస్తిలో సగభాగం మాత్రమే వశిష్ఠుకి చెందుతుంది. మిగతా సగం అనాథ శరణాలయానికి అప్పగించాల్సి ఉంటుంది. అయినా ఇదంతా వారు చట్టరీత్యా విడాకులు తీసుకున్న పక్షంలోనే. లేదంటే ఆస్తి మొత్తం వశిష్ఠు పేరు మీదే ఉంటుంది, వారు విడిగా ఉన్నా సరే. థ్యాంక్స్ ఫర్ యువర్ కైండ్లీ ఇన్ఫర్మేషన్ చెప్పి లేచాడు కృష్ణమోహన్. లాయర్ గణపతిరావుకు మరో ప్రశ్న వేసే అవకాశం ఇవ్వకుండా. ఆ సాయంత్రం అతను లాయర్ సాయి ప్రసాద్ని కలుసుకున్నాడు. సాయి ప్రసాద్ స్వప్న తల్లిదండ్రులు ఇండియాలో ఉన్నప్పుడు పర్సనల్ లాయర్గా వ్యవహరించేవాడు. ఇప్పుడు స్వప్న విడాకుల కేసు కూడా ఇతడే టేకప్ చేశాడు. అతనికి కృష్ణమోహన్కి అంతకు ముందే కొద్దిగా పరిచయం ఉంది. కృష్ణమోహన్ వెళ్ళగానే రండి రండి, ఊరికే రారు పోలీసులు. పోలీసులు అన్న పదాన్ని ఒత్తి పలుకుతూ అన్నాడతను. నిజమే, ఊరికే ఉంటే వాళ్ళు పోలీసులెవరగా? నవ్వుతూ జవాబు చెప్పి అతని ఆఫీసు గదిలోకి నడిచాడు కృష్ణమోహన్. ఇద్దరూ కాఫీ తాగాక అప్పుడు అడిగాడు సాయి ప్రసాద్. చెప్పండి, ఏంటి విశేషం? చిన్న ఇన్ఫర్మేషన్ కావాల్సొచ్చింది. అయితే నేను మిమ్మల్ని కలుసుకుంది, ఆ వివరాలు అడిగింది మీరు సీక్రెట్గా ఉంచాల్సి ఉంటుంది. అలాని మీరు మాటిస్తేనే చెబుతాను. ష్యూర్ అని నవ్వేసి, ముందరే కాళ్ళకి బంధం వేస్తున్నారు, ఇంతకీ విషయం ఏమిటి అన్నాడతను. స్వప్న తెలుసు కదా? ఏ స్వప్న? రాధాకృష్ణయ్య గారు అమ్మాయి స్వప్న. తెలుసు. వారి పర్సనల్ లాయర్ని నేనే కదా. మా నాన్నగారి కాలం నుంచి వారికి మేమే అడ్వైజర్గా ఉంటూ వస్తున్నాం.
నాన్నగారు పోయాక ఇప్పుడు నేను చూస్తున్నాను చెప్పాడు సాయి ప్రసాద్. కృష్ణమోహన్కి ఎలా ప్రారంభించాలో తెలియలేదు. సిగరెట్ ప్యాకెట్ తీసి సాయి ప్రసాద్కు ఒకటి ఆఫర్ చేసి తానొకటి వెలిగించుకున్నాడు. రిలాక్స్డ్గా కూర్చుని పొగదులుతూ వారి వివరాలు కావాలి అన్నాడు. ఏ విషయంలో? కళ్ళజోడు సవరించుకుని ముందుకు జరుగుతూ అడిగాడతను. రాధాకృష్ణయ్య గారి ఆస్తి వివరాలు క్లుప్తంగా అన్నాడు. ఏం, ఏదైనా సమస్య? అతని మాట పూర్తి కాకుండానే కృష్ణమోహన్ అన్నాడు. ముందు నాకు పూర్తి వివరాలు కావాలి, దాన్ని బట్టి సమస్య గురించి ఆ తర్వాత చర్చిద్దాం. సాయి ప్రసాద్ ఒకసారి భుజాలు కుదించి అన్నాడు. సరే, నిజానికి ఈ విషయాలు చాలా సీక్రెట్గా ఉంచాలి. అయితే మీరు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చారు కాబట్టి చెబుతున్నాను. నేను కూడా రహస్యంగానే ఉంచుతాను. ఈ విషయంలో మీకెలాంటి మాట రాకుండా చూసుకుంటాను, సరేనా? సాయి ప్రసాద్ తల పంకించాడు. తర్వాత సిగరెట్ యాస్ట్రేలో నలిపేసి చెప్పసాగాడు. రాధాకృష్ణయ్య గారికి ఇండియాలో దాదాపు 1.5 కోట్ల ఆస్తుంది. ఇక్కడ కాక స్టేట్స్లో వారి అబ్బాయి చూసుకున్న ఆస్తి ఇంతకన్నా రెట్టింపు ఉంటుంది. ఇక్కడ వ్యవహారాలన్నీ ప్రస్తుతం నేనే చూసుకుంటున్నాను. నాకు కావలసిన వివరాలు అవి కావు. అతని మొహంలోకి చూస్తూ అన్నాడు కృష్ణమోహన్. అసలు ఈ ఆస్తంతా ఎవరి పేరునుంది? స్టేట్స్లో ఉన్న ఆస్తి గురించి నాకు తెలీదు, కానీ ఇండియాలో ఉన్న ఆస్తి మొత్తం వశిష్ఠ అని ఆయన మనవడి పేరుంది. ఉలిక్కిపడ్డాడు కృష్ణమోహన్. సాయి ప్రసాద్ అది గమనించకుండా చెప్పసాగాడు. రాధాకృష్ణయ్య గారి కొడుక్కి పిల్లలేరు. వారసుడు లేనందున ఆయన ఇండియాలో ఉన్న మొత్తం ఆస్తి కూతురు కొడుకైన వశిష్ఠ పేరును రాశారు. కృష్ణమోహన్ మనసులో అస్పష్టంగా ఏర్పడుతున్న ఆలోచనలన్నీ ఒక రూపుదిద్దుకోవడం ప్రారంభమయ్యాక ఆ చివరి అనుమానాన్ని బయటపెట్టాడు. ఇలా అడుగుతున్నానని మరోలా అనుకోకండి. ఏదైనా జరగరాంది జరిగి వశిష్ఠు చనిపోతే? మీ ఉద్దేశం నాకు అర్థమైంది. అలా జరిగిన పక్షంలో ఆస్తంతా స్వప్నకు చెందుతుంది. అయితే ఇందులో ఒక లుసుగుంది. అదేంటంటే ఆస్తి తన పేరు మీదే ఉన్నట్టు వశిష్ఠు మేజర్ అయ్యే వరకు అతనికి తెలియకూడదు. 2, ఇదే విషయం శ్రీవాత్సవకి తెలియకూడదు. ఆఖరికి స్వప్న కూడా తెలియకూడదు. మొత్తానికి ఆస్తి ఎవరో ఒకరికి చేరే వరకు దానికి గార్డియన్గా నేనే వ్యవహరించాల్సి ఉంటుంది. మధ్య మధ్యలో ఆయన కూడా ఇండియా వస్తారు, చూస్తూనే ఉంటారు. ఎందువల్ల అలా రాయించారు? బురుగుటి ముడివేస్తూ అడిగాడు కృష్ణమోహన్. తెలీదు. బహుశా నేను అనుకోవడం ఆయనకి కూతురు మీద అల్లుడి మీద పూర్తి నమ్మకం లేకపోవడమే అని. సో వశిష్ఠు బ్రతికున్న పక్షంలో ఆస్తంతా అతను మేజర్ అయ్యాక చేతికొస్తుంది, లేదా మరణించిన పక్షంలో స్వప్నకి చెందుతుంది. అది వెంటనే, అంతేగా? ఏదో అర్థమైనట్టు తల పంకిస్తూ అన్నాడు కృష్ణమోహన్. అవును, తలాడించాడు సాయి ప్రసాద్. ఇప్పుడు చెప్పండి, అసలు ఈ వివరాలతో ఏ అవసరం కలిగింది మీకు? కృష్ణమోహన్ చెప్పక తప్పలేదు. చిన్నగా నిట్టూర్చి చెప్పాడు. వశిష్ఠు కిడ్నాప్ కాబడ్డాడు. ఏంటి? ఉలిక్కిపడి తలెత్తాడు సాయి ప్రసాద్. అవును, అతన్నెవరో కిడ్నాప్ చేశారు. అయితే కిడ్నాపర్స్ ఎవరైంది, వారి డిమాండ్స్ ఏమిటి అనేది మాత్రం ఇంతవరకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాలేదు. కావాలని చివరి మాట అబద్ధం చెప్పి లేచాడు. ఇంకా ఈ విషయంలో మీరు చెప్పాల్సిన వివరాలు ఏమైనా ఉన్నాయా? షేక్ హ్యాండ్ ఇస్తూ అడిగాడు కృష్ణమోహన్. ఇంకా ఏమున్నాయి? అతను సాలోచనగా ఒక క్షణం చూసి ఒకటి చెప్పడం మరిచాను అన్నాడు. ఏంటది? ఆస్తి వివరాలు రహస్యంగా ఉంచాలనుకున్న రాధాకృష్ణయ్య గారే స్వయంగా స్వప్నకు వీలునామా గురించి చెప్పారు. ఎప్పుడు? ఉద్విగ్నంగా తలెత్తి అడిగాడు కృష్ణమోహన్. 4 రోజుల క్రితం ఇండియా వచ్చినప్పుడు ఆయనకి హార్ట్అటాక్ వచ్చింది. అప్పుడు ఆయన చనిపోతానన్న భయంతో కూతుర్ని పిలిచి అంతా చెప్పేశారు. తర్వాత కోలుకుని వెళ్ళిపోయారనుకో. సాయి ప్రసాద్ ఇంకేదో చెప్పబోతున్నాడు. కృష్ణమోహన్ మైండు తర్వాత మాటల్ని పట్టించుకోలేదు. 4 రోజుల క్రితం మాత్రమే స్వప్నకి తెలిసింది అన్న విషయమే అతని చెవుల్లో మారుమ్రోగసాగింది. ఆ తర్వాత తిరిగి స్టేషన్కి వెళ్లలేదు, ఇంటికి వెళ్ళాడు. అర్ధరాత్రి వరకు తన గదిలో టేబుల్ దగ్గర కూర్చుని ఆ రోజు తనకు తెలిసిన విషయాలన్నీ వరుస క్రమంలో పాయింట్లుగా విడగొట్టి రాసుకున్నాడు. ఆ అలవాటు అతను సర్వీసులో అడుగుపెట్టినప్పటి నుండి ఉంది. ఇన్వెస్టిగేషన్లో ఎప్పటికప్పుడు దొరికే సమాచారాన్ని పొరపాటుగానైనా మరిచిపోకుండా ఉండడానికి అతను ఆ విధమైన రిపోర్టు తయారు చేసుకుంటాడు. ముందుగా అతను శ్రీవాత్సవ్ యొక్క లాయర్ గణపతిరావు చెప్పిన విషయాలన్నీ ఒక ఆర్డర్లో పెట్టుకున్నాడు. తర్వాత సాయి ప్రసాద్ చెప్పిన వివరాల్ని వాటి కిందే రాసుకున్నాడు. చాలాసేపు ఆ పాయింట్స్ని చూస్తూ ఆలోచిస్తుండిపోయాడు. క్రమక్రమంగా అతని ఆలోచనలు, ఊహలు అన్నీ ఒక కొలిక్కొచ్చాయి. అప్పుడు ఫ్రెష్గా ఒక కాగితం తీసుకుని రాయడం ప్రారంభించాడు. శ్రీవాత్సవ్తో స్వప్న ఏ కారణం చేత విడిపోయినా అది చట్టరీత్యా కాదు. విడాకులు మంజూరు కావడానికి మరో 6 నెలల సమయం ఉంది. ఏం జరిగినా ఈ 6 నెలల్లోనే జరగాలన్నది స్వప్న ప్లాను. 2, రఘునాథరావు గారు రాసిన వీలునామా ప్రకారం స్వప్న అత్తవారింటి ఆస్తి మొత్తం వశిష్ఠ పేరు మీద ఉంది.
వశిష్ఠ్కి ఏదైనా ప్రమాదం జరిగి అతను మరణిస్తే ఆమెకు ఆ ఆస్తిలో సగం వాటా వస్తుంది. శ్రీవాత్సవ్ కూడా మరణిస్తే మొత్తం ఆస్తి ఆమెదే అవుతుంది. 3. భర్తతో విడాకులు తీసుకోకముందే వశిష్ఠు దూరమైతే మొత్తం ఆస్తి స్వప్నకే లభిస్తుంది. భర్తతో విడిపోయిన పక్షంలో ఆ ఆస్తిలో సగభాగం మాత్రమే వస్తుంది. మిగతాది అనాథ శరణాలయానికి చెందుతుంది. అలా కాకూడదంటే విడాకులు మంజూరవకముందే వశిష్ఠు మాయమవ్వాలి, శ్రీవాత్సవ్ మరణించాలి. 4. అలాగే ఆమె తండ్రి రాధాకృష్ణయ్య రాసిన వీల్నామా ప్రకారం వశిష్ఠు బ్రతికున్న పక్షంలో ఆ ఆస్తి వశిష్ఠుకే మేజరయ్యాక చెందుతుంది. మరణించిన పక్షంలో స్వప్నకి వెంటనే చెందుతుంది. 5. 1 షాట్ 2 బర్డ్స్ అనేది స్వప్న పథకం. 6. స్వప్న రంగంలోకి దిగింది అనడానికి ఉదాహరణలు: శ్రీవాత్సవ్ మీద జరిగిన హత్యా ప్రయత్నం, వశిష్ఠు కిడ్నాప్. 7. శ్రీవాత్సవ్ చెప్పిందాన్ని బట్టి చూస్తే స్వప్నకి ఆమె మేనబావ సందీప్తో అక్రమ సంబంధం ఉంది. ఆ ఇద్దరూ ఒకటి కావాలంటే ముందు శ్రీవాత్సవ్ చనిపోవాలి. అప్పుడే ఆస్తితో పాటు సందీప్ కూడా ఆమెకు దక్కుతాడు. 8. ఆడదు కాబట్టి తన మీద ఎలాగూ అనుమానం రాదనుకుంది. వస్తే సందీప్ మీదే రావాలి కాబట్టి అతన్ని ఆ సమయంలో ఊరికి పంపించేసింది. 9. సందీప్ వెళుతూ వెళుతూ వశిష్ఠ్ని తీసుకువెళ్లి దాచేసుంటాడు. 10. అన్నీ కలిసి రావడంతో ఆమె ఆ 2 నేరాల్ని చాలా నేర్పుగా గ్రహాంతరవాసుల మీదకి తోసేసి శ్రీవాత్సవ్ని వశిష్ఠ్ని చంపేసి సంజీవిని పెళ్లి చేసుకుని 2 వైపుల నుండి వచ్చే ఆస్తంతటినీ చేజికించుకోవాలనుకుంది. పూర్తిగా రాశాక ఒకసారి చదువుకుని తల పంకించాడు. ఈసారి అతను వెంటనే తొందరపడదలుచుకోలేదు. స్వప్న పథకాన్ని నేర్పుగా బయటపెట్టాలంటే ఈ రిపోర్ట్లు, ఊహలు సరిపోవని తెలుసు. దేనికైనా రుజువు కావాలి. తెల్లవారక అతను ముందుగా పోలీస్ స్టేషన్కి కాక టెలిఫోన్ ఎక్స్చేంజికి చేరుకున్నాడు. తన మిత్రుణ్ణి కలుసుకుని కావలసిన సహాయం గురించి చర్చించాడు. ఆ క్షణం నుండి స్వప్న ఫోన్ అబ్జర్వేషన్లో ఉంచబడింది. స్టేషన్లో అడుగు పెట్టగానే కానిస్టేబుల్ చెప్పాడు: సార్, మీకోసం శ్రీవాత్సవ్ గారు 2 సార్లు ఫోన్ చేశారు. మీరు రాగానే వెంటనే రమ్మన్నారు. ఆ మాట వినగానే అతను లోపలికి వెళ్లలేదు. బయటికి నడిచి బండి స్టార్ట్ చేశాడు. బండి ఎంత వేగంగా వెళుతుందో అతని ఆలోచనలు అంతే వేగంతో ప్రయాణించసాగాయి. ఏమై ఉంటుంది? అతని తండ్రి గదిలో ఏమైనా వివరాలు దొరుకుంటాయా? లేదా గ్రహాంతరవాసులు నిజంగానే కాంటాక్ట్ చేసుంటారా? చివరి ఆలోచన రాగానే అతను స్పీడు మరింత పెంచాడు. 5 నిమిషాల్లో శ్రీవాత్సవ్ ఇంటి ముందుకు చేరుకున్నాడు. గేటు దగ్గరే బండాపి గబగబా లోపలకు నడిచాడు. శ్రీవాత్సవ్ హాల్లో లేడు. త్వరగా మెట్లెక్కి పైకి చేరుకున్నాడు. శ్రీవాత్సవ్ బెడ్రూమ్కి చేరుకుని తలుపు నెట్టబోతూ ఆగిపోయాడు. తలుపు పూర్తిగా వేయకుండా దగ్గరికి చేరవేసింది. లోపల నుండి మాటలు వినిపిస్తున్నాయి. ఒకటి స్త్రీ కంఠం, రెండోది మగ కంఠం. అది శ్రీవాత్సవ్ది. కృష్ణమోహన్కి లోపలికి వెళ్లాలో అక్కడే ఆగిపోవాలో లేక తిరిగి వెళ్ళిపోవాలో అర్థం కాక అనీజీగా కదిలాడు. లోపలి సంభాషణ కాకతాళీయంగా అతని చెవిన పడి అప్రయత్నంగా ఆగిపోయాడు. ఏం, నేను బాగాలేనా? ఆడకంఠం గోముగా ప్రశ్నిస్తోంది. ఇక్కడ అందం సమస్య కాదు రమణి. ఆ మాటకొస్తే నీకేం, చాలా అందంగా ఉంటావు. శ్రీవాత్సవ్ కంఠం అంత ప్రశాంతంగా మెత్తగా ఉండడం కృష్ణమోహన్ వినడం మొదటిసారి. మరింకేం, నేనే ప్రపోజ్ చేస్తున్నానుగా. నాకిష్టం లేదు, క్లుప్తంగా అంటున్నాడు. ఎందుకని అని అడుగుతున్నాను. నీ భార్య కన్నా నేను అందంగా ఉంటాను. అందులో ప్యూర్ వర్జిన్ని. ఇంక నీకేమభ్యంతరం? ఆమె కంఠంలో చిరుకోపం ధ్వనించింది. ఎంతకీ నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా, కేవలం సెక్సనే ప్రేమిస్తున్నావా? శ్రీవాత్సవ్ నవ్వుతూ అడిగాడు. ఏదైతేనేం నిన్ను కోరుకుంటున్నాను, దట్స్ ఆల్. అయితే నేను చెప్పేది కూడా విను. నేను నిన్ను కోరుకోవడం లేదు. నీతో సెక్స్ అనుభవాన్ని వాంఛించడం లేదు. అన్నింటినీ మించి నేను మరో స్త్రీవంక కన్నెత్తి కూడా చూడాలనుకోవడం లేదు. ఎందుకు? నువ్వేమైనా శ్రీరామచంద్రుడివా ఏకపత్ని వ్రతం ఆచరించడానికి? అయినా నీ భార్య నిన్ను కాదని వెళ్ళిపోయిందిగా, ఇంకేంటి అభ్యంతరం? ఆమె గొంతులో విసుగు ధ్వనిస్తోంది. అక్రమ సంబంధం పెట్టుకోకుండా ఉండడానికి శ్రీరామచంద్రులే కానక్కర్లేదు రమణి. ఇంకా చాలా కారణాలున్నాయి. అది నీకు అనవసరమైన విషయం. మరో మాట, స్వప్న ప్రస్తావన ఇక్కడ అప్రస్తుతం. ఆమె నన్ను విడిచి వెళ్ళిపోవడానికి ఆమె కారణాలు ఆమెకు ఉండొచ్చు. ఆమెది నిజం కాకపోవచ్చు. లేదా ఆమె నా వల్ల అసంతృప్తి చెంది ఉండొచ్చు. ఏమీ తెలియకుండా ఆమెను మాత్రమే దోషించేయడం నాకు ఇష్టం లేదు. అది సరే, ఆమె వెళ్ళిపోయింది. ఇక నీకేమడ్డు? హాయిగా నాలాంటి అందము ఆస్తి ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకుని సుఖంగా ఉండొచ్చుగా. ఈ వేదాంతమంతా దేనికి? ఇది వేదాంతం కాదు రమణి, ప్రేమ. ప్రేమ ఎవరి మీద? ఆమె గొంతులో హేళన ధ్వనించింది. నా భార్య స్వప్న మీద. శ్రీవాత్సవ్ కంఠం స్థిరంగా పలికింది. నీ భార్య మీద? ఆమె పగలబడి నవ్వింది.
నిన్ను కాదని మరో మొగాడితో కులుకుతున్న నీ భార్య మీద నీకింకా ప్రేమ ఉందా? ఆశ్చర్యంగా అడిగింది. ఉంది. అతని గొంతులో అదే స్థిరత్వం. ప్రేమ అనేది చాలా మందికి పెళ్లికి ముందే కలుగుతుందంటారు. కానీ నాకు పెళ్ళయ్యాక కలిగింది. స్వప్నం మీద పెంచుకున్న ఆ ప్రేమ నాలో ఇంకా తగ్గలేదు. అలా తగ్గేదైతే అది ప్రేమ కాదన్న నా ఉద్దేశం. ఆమె మధ్యలో కల్పించుకుని, నీకున్న విలువలు ఆమెకు లేనప్పుడు నువ్వు మాత్రం పవిత్రంగా ఎందుకుండాలి అంది. అతను తెల్లబోయినట్టు, అదేంటి, ఆమె వదులుకున్నంత మాత్రాన నా మనసులో నేనామెను ప్రతిష్ఠించుకోవడంలో తప్పే ఉంది అన్నాడు. తప్పు గురించి కాదు నేను చెప్పేది, ఆ అవసరం నీకేంటి అని. అంటే ఏంటి నీ ఉద్దేశం? నా భార్యగా ఆమె కొనసాగినంతకాలం నేను ఆమెను ప్రేమించాలి, వెళ్ళిపోయిన పక్షంలో ఆమెని ద్వేషించాలి, అంతేగా? ఈ థీరీ అంతా నాకు తెలీదు రమణి. తెలిసిందల్లా ఆమెని నా భార్య అనుకోవడం అంతే. మధ్యలో ఆమె నన్ను విడిచి వెళ్ళిపోయినా నాకు భార్య కాకుండా పోదు. ఒక్కటి గుర్తుపెట్టుకో రమణి, అవతల వ్యక్తితో అవసరం ఉన్నంతకాలమే ప్రేమించడం, ఆ తర్వాత మరిచిపోవడం అనేది మనుషులు చేయాల్సిన పని కాదు. మన అవసరం వారికి లేకపోయినా, వారి అవసరం మనకి లేకపోయినా ఎప్పుడూ మారకుండా ఉంటేనే అది నిజమైన ప్రేమ. లేదంటే ఆ పదానికి అర్థమే లేదు. వింటున్న కృష్ణమోహన్కి వెంటనే వెళ్లి ఆ రమణి అనే ఆవిడ మొహంలో మారిన రంగుల్ని చూడాలన్నంత గాఢమైన కోరిక కలిగింది. పక్కన కిటికీ తలుపు కొద్దిగా తీసుంది. శబ్దం కాకుండా అటుకేసి నడిచి ఆ సందులోంచి చూశాడు. శ్రీవాత్సవ్ సోఫాలో అటు తిరిగి కూర్చునున్నాడు. అతనికి ఎదురుగా ఆమె కూర్చుంది. ఆమె వేషధారణ చాలా అధునాతనంగా ఉంది. బాబ్డ్ హెయిర్, పెదవులకి రోజ్ కలర్ లిప్స్టిక్, స్లీవ్లెస్ బ్లౌజ్ మీద పల్చని చీర ఆమె శరీరంలోని అందాల్ని కొట్టొచ్చేటట్టు కనిపించేలా చేస్తున్నాయి. శ్రీవాత్సవ్ అన్న మాటకి ఆమె మొహం ఎర్రగా మారింది. అతను నిశ్శబ్దంగా అక్కడ్నుంచి పక్కకు తొలిగాడు. లోపల నుండి ఆమె విసుగ్గా అండం వినిపిస్తోంది. ఏమో, ఈ విలువలు, ఈ అవసరాలు, ఈ ప్రేమలు ఇవన్నీ ట్రాష్. వీలైనంతవరకు జీవితాన్ని ఎంజాయ్ చెయ్యాలి. నీకేం తక్కువ? మంచి వయసులో ఉన్నావు. అందం, ఆస్తి, అంతస్తు ఎన్నో ఉన్నాయి. నువ్వు తలచుకుంటే నాకన్నా అందమైన వాళ్ళు క్యూ కడతారని కూడా నీకు తెలిసే ఉంటుంది. పోనీలే రమణి, నా గురించి నీకు బాధ దేనికి? బాధ నీ గురించి కాదు, పిరికితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఒక అందమైన ముసుగు వేసుకుంటున్నావే అందుకు. ఆమె గొంతు కసిగా ధ్వనించింది. పోనీ అలాగే అనుకో. మెత్తగా ఉంది శ్రీవాత్సవ్ స్వరం. అదంతా నాకు అనవసరం. మనిద్దరం చదువుకునే రోజుల నుండే నేను నిన్ను ఆరాధిస్తున్నానని నీకు చాలాసార్లు చెప్పాను. చదువు కోసం నేను అమెరికా వెళ్ళగానే నువ్వు పెళ్లి చేసుకున్నావని తెలిసి ఎంత బాధపడ్డానో. అందుకే ఎన్నాళ్ళు ఇండియా రాలేదు. ఇక లాభం లేదు. నువ్వు కూడా ఒంటరిగానే ఉన్నావని తెలిసాక నేను స్థిమితంగా ఉండలేను. మనం పెళ్లి చేసుకుందాం వాస్తవ్. ఇక నేను ఆగను కూడా. ఆమె ఆవేశంగా అంది. ఒక పెళ్ళైన వాడిని చేసుకుని నువ్వేం సుఖపడతావు రమణి? నీకెంతో భవిష్యత్తుంది. ఆలోచన మానుకో. నేనే మంచి సంబంధం చూసి నీకు పెళ్లి చేస్తాను. హాయిగా సంసారం చేసుకో. అతని మాటల్ని మధ్యలోనే త్రుంచేస్తూ ఆమె గట్టిగా అరిచింది. వద్దు, నాకేం చెప్పద్దు. నేను వినే స్థితిలో లేను. నాకు నువ్వు కావాలి అంతే. ఆమె గొంతు స్థిరంగా ధ్వనించింది. అతను దీర్ఘంగా నిట్టూర్చడం కృష్ణమోహన్కి వినిపించింది. అదే నీ నిర్ణయమా? అవును. అయితే నేను చెప్పేది విను. నా గురించి నీకు తెలియాలి. ఏముంది తెలుసుకోవడానికింకా? నాకేం చెప్పద్దు. ఆమె గొంతు ఈసారి గారాబంగా వినిపించింది. లేదు రమణి, ఇది నువ్వు తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయం. ఏంటది? కొద్ది ఆసక్తిగా అడిగింది. అతను చిన్న స్వరంతో అన్నాడు. నేను ఇంపార్టెంట్ని. ఏంటి? తెల్లబోయినట్టు అడిగిందామె. అవును రమణి, నేను సంసారానికి పనికిరాను. అనవసరంగా నీలో లేనిపోని ఆశలు నాకు తెలియకుండా కల్పించుంటే క్షమించు. నిన్ను పెళ్లి చేసుకుని నీ జీవితాన్ని కూడా నరకం చేయడం నాకిష్టం లేదు. పెళ్ళైన తర్వాత యాక్సిడెంట్లో శ్రీవాత్సవ్ అనునయంగా ఆమెకింకా ఏదో చెబుతూనే ఉన్నాడు. వింటున్న కృష్ణమోహన్ పూర్తిగా కదిలిపోయాడు. ఒక మగవాడు ఏ సమయంలోనూ ఎవరి దగ్గర చెప్పుకోలేని జీవిత రహస్యాన్ని, ఒక అమాయకురాలి జీవితాన్ని నిలబెట్టడం కోసం చెబుతోన్న శ్రీవాత్సవ్ వ్యక్తిత్వం అతని గుండెల్లో హిమాలయాల్లా పెరిగిపోయింది. అక్కడ్నుండి నిశ్శబ్దంగా వెనుతిరిగాడు. మెట్లు దిగుతున్న అతడికి లోపల శ్రీవాత్సవ్తో రమణి క్షమించమని అడగడం వినిపిస్తోంది. మామూలుగా వచ్చి కింద సోఫాలో కూర్చున్నాడు. 5 నిమిషాల తర్వాత శ్రీవాత్సవ్ మెట్లు దిగి కిందకొచ్చాడు. కృష్ణమోహన్ని చూస్తూనే విష్ చేశాడు. వచ్చారా? మీకోసం 2 సార్లు ఫోన్ చేశాను. అవునట. నేనిందాకే స్టేషన్కొచ్చాను. రాగానే కానిస్టేబుల్ చెప్పాడు. ఏదైనా అర్జెంటా? ఇద్దరూ రమణ విషయం తెలియనట్టే మాట్లాడుకోసాగారు. అదేం కాదుగాని మధ్యలో ఈ జర్నలిస్ట్ ఎవరో వచ్చి నానా ప్రశ్నలు వేసి ఆ గ్రహాంతరవాసుల గురించి చెప్పమని వేధిస్తున్నాడు. నా ఇంటర్వ్యూ ఇమ్మని అడిగాడు. సాయంత్రం రమ్మని చెప్పాను. ఈ లోపులో మీతో మాట్లాడచ్చని అంటూ అతనికెదురుగా సోఫాలో కూర్చున్నాడు శ్రీవాత్సవ్. ఓ అతనా? నన్ను వివరాలు అడుగుతుంటే తప్పించుకోవడానికి మీ దగ్గరికి వెళ్ళమన్నాను. ఈసారొస్తే ఎలాగో మేనేజ్ చేసి ఏం చెప్పకుండా పంపించేయండి. ఎలా? అతను సగం వివరాలు తెలుసుకునే వచ్చాడు.
ఇప్పుడు నేనేమీ చెప్పకపోతే అది మరో తంట. విసుగుమిళితమైన గొంతుతో అన్నాడు శ్రీవాత్సవ్. కాని చెబితే అది ప్రపంచం మొత్తం పాకిపోయి ఒక అలజడిని సృష్టిస్తుందనిపిస్తుంది. అయితే ఏం చేద్దామంటారు? అదే నాకు అర్థం కావడం లేదు. కృష్ణమోహన్ సాలోచనగా చూస్తూ అన్నాడు. పోనీ చెప్పేస్తాను. దానివల్ల మనకేమీ ఇబ్బంది కలగదుగా. చెప్పడం వల్ల ఇబ్బంది ఏర్పడేది ఇన్వెస్టిగేషన్కి, ఆ తర్వాత ప్రభుత్వానికి. ఈ విషయం ఒక పత్రికలో వచ్చిందంటే దేశం మొత్తం మీదున్న పత్రికలన్నీ మన మీద దండయాత్ర చేసేసి అనవసరమైన ప్రశ్నలతో వేధించి చంపుతాయి. అదీగాక ఏదో గ్రహం నుండి వచ్చిన వాళ్ళు మీ మీద హత్యా ప్రయత్నం చేశారంటే దానివల్ల ప్రజల్లో భయాందోళనలు మొదలవుతాయి. తీగ కదలగానే వశిష్ఠు కిడ్నాప్ ఉదంతం బయటికి రాకమాందు. అప్పుడది మరీ ప్రమాదకరమైన పరిస్థితి. గ్రహాంతరవాసులొచ్చి పిల్లల్ని ఎత్తుకు వెళుతున్నారని తెలిస్తే తల్లిదండ్రులు తమ పిల్లల్ని స్కూలుకి కాదు కదా కనీసం బయటకు కూడా పంపించరు. ఈ విధంగా మరిన్ని పుకార్లు మొదలవుతాయి. అదంతా కలిసి ప్రతిపక్షాలకి ప్లస్ పాయింట్గా మారి ప్రభుత్వాన్ని దుయ్యబట్టడం ప్రారంభిస్తారు. ఆగి ఊపిరి పీల్చుకుని తిరిగి చెప్పసాగాడు. ఇది ఒక కోణం మాత్రమే. ఇదంతా నమ్మేవాళ్ల వల్ల కలిగే అలజడి మాత్రమే. ఇక నమ్మని వాళ్ళుంటారు. వీళ్లలో ఎక్కువ శాతం మా డిపార్ట్మెంట్లోని వారే ఉంటారు. మా పై ఆఫీసర్లు దేశంలో ఈ కేసు మీద కలిగే అలజడిని చూసి మా మీద ఒత్తిడి తీసుకొస్తారు. అదంతా అబద్ధమని స్టేట్మెంట్ ఇచ్చేసి కేసు క్లోజ్ చేయమంటారు. లేదా కేసుని త్వరగా సాల్వ్ చేయమంటూ నిమిషానికొకసారి ఫోన్లు చేసి చివాట్లు పెడుతుంటారు. ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తాయా? అసలు నేనా కోణంలోంచి ఆలోచించలేదు. ఎంతసేపు మనకి ఎటువంటి ఇబ్బంది వస్తుందో అని మాత్రమే ఆలోచించాను. శ్రీవాత్సవ్ ఆశ్చర్యంగా అన్నాడు. అది సరే, ఎంతకీ అతను ఎప్పుడొస్తానన్నాడు? తెలీదు. సాయంత్రం రమ్మని చెప్పాను. ఈ లోపల మీతో మాట్లాడే టైం ఉంటుంది కదా అని. సరే, ఇక చేసేదేముంది? బహుశా అతను ఆ వివరాల్ని మా కానిస్టేబుల్స్ ద్వారా రాబట్టుంటాడు. ఇప్పుడు మనం చెప్పకపోవడం వల్ల వారు ఊహించిందేదో రాసేస్తారు. అంతకన్నా నిజం చెప్పడమే బెటర్. ఈసారి అతనొస్తే క్లుప్తంగా విషయం చెప్పండి. మిమ్మల్ని ఫోటో తీనీకండి. మీ ముఖం మీదున్న గాయాలు చూసి ఇంకా భయభ్రాంతులవుతారు. అలాగే. సాయంత్రం 4ంటికి కృష్ణమోహన్ ప్రొఫెసర్ దయానిధిని కలిశాడు. వివరాలు విని ప్రొఫెసర్ అలాంటి వింత ఆకారం ఆటవిక తెగలోనూ లేదని, అసలు ఈ ప్రపంచంలోనే లేదని చెప్పాడు. పోలీస్ స్టేషన్కి తిరిగొచ్చిన కృష్ణమోహన్ ఆలోచించసాగాడు. తను ఊహించిందే నిజమనిపించసాగింది. వేలిముద్రలతో సహా ఆ ఆకారాన్ని స్వప్నే ఏర్పాటు చేసి ఉండొచ్చు అనుకున్నాడు. ఆమె వేసిన ప్లాన్లన్నింటినీ బయటపెట్టాలంటే వశిష్ఠ్ని ఆమె ఎక్కడ దాచిందో తెలియాలి. అది తెలియాలంటే ముందు సందీప్ ఏ ఊరెళ్లాడో తెలుసుకోవాలి. వశిష్ఠు కిడ్నాప్ కాబడ్డ రోజు సందీప్ ఊళ్ళో లేడంటే ఖచ్చితంగా అతనే వశిష్ఠ్ని ఏదైనా ఊళ్ళో దాచేసి ఉండాలి. ఆ ఆలోచన రాగానే అతనికి ఆలస్యం చేయలేదు. బైక్ తీసుకుని తనకు తెలుసున్న కొన్ని ట్రావెలింగ్ ఏజెన్సీలకు వెళ్లి జీ సందీప్ పేరున ఈ వారం 10 రోజుల్లో ఎక్కడికైనా టికెట్ బుక్ చేయించుకున్నాడేమో కనుక్కున్నాడు. ఆ పేరుగల వాళ్ళెవరూ గత 15 రోజులుగా తమని కన్సల్ట్ చేయలేదన్నారు. అక్కడి నుండి ఎయిర్పోర్ట్కు వెళ్లి ఎంక్వైరీ చేశాడు. అక్కడ కూడా లేదనే సమాచారం వచ్చింది. చివరికి రైల్వే స్టేషన్లో క్లర్కుగా పనిచేస్తున్న తన కజిన్ దగ్గరికి బయలుదేరాడు. అతడికి తను చేస్తున్న ఈ ప్రయత్నంలో రిస్క్ ఉందని తెలిసి రిస్క్ తీసుకుంటున్నాడు. ఒకవేళ సందీప్ మారుపేరున ప్రయాణం చేస్తే అది తనకు తెలిసే అవకాశం లేదు. దేనికైనా 50-50 ఛాన్స్ ఉంది. ఆ మిగతా 50% ఛాన్స్ని అతడు వదులుకోదలుచుకోలేదు. 5 నిమిషాల్లో డ్యూటీలో ఉన్న అతడి కజిన్ని కలుసుకుని క్లుప్తంగా తనకు కావలసిన ఇన్ఫర్మేషన్ గురించి చెప్పాడు. ఏదైనా కేసా? అలాంటిదే. ఎంతసేపట్లో చెప్పగలవు? కొద్దిగా కష్టమవుతోంది, ప్రయత్నిస్తాను. కూర్చో. కుర్చీ చూపించి పక్క సెక్షన్కి వెళ్ళాడతను. కృష్ణమోహన్ కుర్చీలో కూర్చుని అతని కజిన్ కోసం వెయిట్ చేసాగాడు. ఒకవేళ సందీప్ ఎక్కడికి వెళ్లాడో తెలిస్తే అక్కడి నుంచి సమస్యని పరిష్కరించుకుంటూ రావాలి. సందీప్ని ఇంట్రాగేట్ చేసి నిజం రాబట్టడమో లేక అతను వెళ్లిన ఊరెళ్ళి ఇన్వెస్టిగేట్ చేయడమో ఏదో ఒకటి చెయ్యాలి. ముందు సందీప్ ఏ ఊరెళ్లాడో తెలియాలి. 15 నిమిషాల వరకు అతడు అవే ఆలోచనల్లో మునిగిపోయాడు. అప్పుడొచ్చాడు అతడి కజిన్. ఏమైంది? అతన్ని చూస్తూనే ఆతృతగా అడిగాడు కృష్ణమోహన్. తెలిసింది. కుర్చీలో కూర్చుంటూ చెప్పాడతను. జీ సందీప్ అనే వ్యక్తి పోయిన 16వ తేదీన ఒక ఫుల్ టికెటే కాక మరో హాఫ్ టికెట్ కూడా రిజర్వ్ చేయించుకున్నాడు. ఎక్కడికి? అతడి కంఠం అతడికే గట్టిగా వినపడేటట్టు అడిగాడు. ఢిల్లీకి. ఢిల్లీనా? ఆశ్చర్యంగా అడిగాడు కృష్ణమోహన్. అవును. ఏ తేదీనన్నావు? 16వ తేదీన. 16వ తేదీ వశిష్ఠు కిడ్నాప్ కాబడిన తేదీ అది. సందీప్ 1.5 టికెట్లు బుక్ చేశాడు. వరుసగా గంట సేపటి నుండి సిగరెట్లు తాగుతూ ఆలోచించసాగాడు కృష్ణమోహన్. సందీప్ వశిష్ఠ్ని దాచేసి ఉంటాడన్నది నిర్వివాదాంశం.
ఇదంతా స్వప్నకి తెలిసే జరిగిందా, లేక ఇందులో ఆమె ప్రమేయం ఏమీ లేదా అన్నది ఆలోచించాల్సిన విషయం. ఇంతవరకు జరిగిన విషయాలన్నీ ఒకదానుంచి మరొకటి పేర్చుకుంటూ వచ్చాడు. ఎక్కడో ఏదో లింకు తెగిపోయిన ఫీలింగ్ కలిగింది అతనికి. వశిష్ఠ్ని సందీప్ ఎందుకు దాచేసి ఉంటాడో అన్నది ముందు తెలియాలి. తర్వాత ఎక్కడ దాచాడో అన్నది ఆలోచించొచ్చు. అదీకాక అతను స్వప్నతో చేయి కలిపే ఇదంతా చేస్తున్నాడా, లేక మొత్తమంతా అతడి ప్లానేనా అన్నది కూడా తెలియాలి. అంతవరకు అతడు సమస్యని ఒక కోణంలోంచి చూశాడు. అందువల్ల స్వప్న దోష్ అయింది. ఇప్పుడు సందీప్ విషయం కూడా తెలిసేసరికి అతను ఆలోచనల్లో పడ్డాడు. ఇదంతా సందీప్ మాత్రమే ఎందుకు చేసుండకూడదు? కాని స్వప్న చెబుతోన్న కథ కూడా నమ్మే విధంగా లేదు. కొన్ని కారణాలను దృష్టిలో పెట్టుకుని చూస్తే ఆమె కూడా దోషి అవుతుంది. అసహనంగా తల విదిలించాడతను. ఒకసారి కుర్చీలో సర్దు కూర్చుని తిరిగి ఆలోచనల్లో మునిగిపోయాడు. ఒక చిన్న క్లూ ఆధారంగా సందీప్నొక్కడినే విడిగా దోషిగా చేయడం కూడా సమంజసం కాదు. స్వప్నకి భాగం లేందే ఏమీ జరగడానికి అవకాశం లేదు. చివరి పాయింట్ తట్టగానే అతడి ఆలోచన స్వప్న వైపు మళ్ళింది. ముందు గ్రహాంతరవాసులు కిడ్నాప్ చేశారని చెప్పింది, తర్వాత వారు కాదని చెప్పింది, తర్వాత స్వామీజీ కథ అల్లింది. అతడి ఆలోచన అక్కడ టక్కున ఆగిపోయింది. స్వామీజీ. ఆమె స్వామీజీ గురించి చెబుతూ అతడే వశిష్ఠ్ని కిడ్నాప్ చేశాడు అన్నాడని అన్న విషయం గుర్తొచ్చింది. స్వామీజీని గదిలో బంధించానని చెప్పింది. తను వెళ్లి చూసేసరికి వేసిన తలుపులు వేసినట్టే ఉన్నాయి. గదిలో స్వామీజీ లేడు. ఆ ఆలోచన రాగానే అతడు మరింత ముందుకు వెళ్లాడు. తవ్విన కొద్దీ శిథిలాలు బయటపడ్డట్టు, తరిచి చూసే కొద్దీ కొలికిరాని అనుమానాలు ఉత్పన్నమవుతున్నాయి. చివరికి అతనొక నిశ్చయానికొచ్చి లేచాడు. స్వప్న చెప్పిన స్వామీజీ విషయంలో నిజమెంతుందో తెలుసుకోవాలంటే ముందు ఆమె స్వామీజీని బంధించిన గదిని పరిశీలించాలి. మరుక్షణం అతడు బయటకొచ్చి బైకు స్టార్ట్ చేసి స్వప్నింటికి పోనివ్వసాగాడు. స్వప్నతో ఆ రోజు వాదన పెంచుకుని ఆవేశంగా వచ్చేశాడు. మళ్ళీ ఇదే వెళ్లడం. ఆమె గాని ఆ విషయం గురించి ఇంకా సీరియస్గా తీసుకుని ఉండుంటే ఇన్వెస్టిగేషన్ కొద్దిగా కష్టమవుతుంది. ఆమెని చాలా జాగ్రత్తగా ట్యాకిల్ చెయ్యాలనుకున్నాడు. బైకు స్టాండ్ వేసి గుమ్మం దగ్గరికి వెళ్లి బెల్ నొక్కాడు. 2 నిమిషాల తర్వాత తలుపు కొద్దిగా తెరుచుకుంది. తలుపు అవతల నిల్చున్న స్వప్నని చూడగానే అతను ఆశ్చర్యపోయాడు. అప్పటికిప్పటికీ బాగా చిక్కిపోయింది. కళ్ల కింద నలుపు చారలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖం పూర్తిగా దిగులుతో నిండుంది. మనసు చివుక్కుమంది. కాని అది క్షణంసేపే. అదంతా నటన అని గుర్తుకురాగానే అతని ముఖం గంభీరంగా మారిపోయింది. స్వామీజీని బంధించిన గదినొకసారి పరిశీలించాలి అంటూ క్లుప్తంగా వచ్చిన విషయం చెప్పాడు. ఆమె ఏమీ అనలేదు. నిశ్శబ్దంగా పక్కకు తొలగింది. అతను లోపలికి నడిచాడు. ఆమె కింద హాల్లోనే నిలబడింది. అతను వెళ్లి బెడ్రూమ్ తలుపు తోశాడు. అది అప్పటికే కొద్దిగా తెరుచుకునుంది. డోర్కున్న హ్యాండిల్ చూశాడు. అది ఆటోమేటిక్ లాక్ సిస్టమ్. వేసేగానే లాక్ పడిపోతుంది. బయటనుంచి తాళం తీయడానికి వీలుగా ఉన్నట్టే లోపల నుండి కూడా తీసుకోవచ్చు. అతను తల పంకించాడు. స్వామి వచ్చిందే నిజమై ఉండొచ్చు. ఆమె బంధించి బయటకు వెళ్లిన తర్వాత అతను లోపల నుంచి తాళం తీసుకుని తప్పించుకునుండొచ్చు. లేదా ఎవరైనా తప్పించుండొచ్చు. ఆ ఆలోచన రాగానే అతడు ఆమె దగ్గరికి నడిచాడు. ఆమె హాల్లోని సోఫాలో కూర్చునుంది. అడుగుల చప్పుడు విని అదే నిర్లిప్తతా భావంతో తలెత్తి చూసింది. అతన్ని కూర్చోమని అనలేదు. ఆ గది తాళం చెవి ఎవరి దగ్గరుంటుంది? సూటిగా ప్రశ్నించాడు. నా దగ్గరే, మెల్లగా అంది. ఏదది అన్నాడు. ఆమె మౌనంగా కీ బంచ్లో నుంచి కీ తీసి అందించింది. అతనది చూసి నెంబర్ గుర్తుపెట్టుకుని తిరిగిచ్చేశాడు. డూప్లికేట్ కూడా నీ దగ్గరే ఉందా? ఏకవచనంతో ప్రశ్నించాడు. అది మా నాన్న దగ్గర ఉంటుంది. కాదు, గట్టిగా అన్నాడు. ఆమె తలెత్తి ప్రశ్నార్థకంగా చూసింది. అతనే తిరిగి అన్నాడు. ఆ డూప్లికేట్ సందీప్ దగ్గరుంటుంది, మీ నాన్న దగ్గర కాదు. అతని దగ్గర ఎందుకుంటుంది? అయోమయంగా అడిగింది. నీ బెడ్రూమ్కి కదా, వ్యంగ్యంగా అన్నాడు. వాట్ డూ యు మీన్? కోపంగా లేస్తూ అంది. ఎస్, అది ఖచ్చితంగా సందీప్ దగ్గరే ఉంటుంది. అతడికి తప్ప మరెవరికీ స్వామీజీని తప్పించే అవకాశం లేదు. మీరు ఏది నమ్మరు గనుక మీరు ఏమైనా ఊహించుకోండి, నేనేమీ చెప్పలేను అందామె. అవును, నమ్మలేదు. ఇప్పుడు కూడా నమ్మకపోయేవాణ్ణే. కాని నీ గురించి, సందీప్ గురించి కొత్త కొత్త విషయాలు తెలుస్తున్నాయి. నమ్మక తప్పడం లేదు. చెప్పు, ఆ తాళం చెవి సందీప్ దగ్గరే ఉంది కదూ? నా ఇంటి బెడ్రూమ్ తాళం చెవి అతని దగ్గర ఎందుకుంటుంది? నేను మాత్రం ఎందుకిస్తాను? కోపం గరిచింది. ఎందుకంటే క్షణమాగి పూర్తి చేశాడు. ఏ రాత్రైనా రావచ్చని. ఎంతైనా అతను నీ మేనబావ కదా. క్షణంలో ఆమె మొహం ఎర్రబడింది. కోపంతో నిలువెల్లా వణికిపోతూ గట్టిగా అరిచింది. ఇన్స్పెక్టర్, హద్దు మీరుతున్నారు. నా స్వవిషయాల్లో గాని, నా కొడుకు కిడ్నాప్ విషయంలో గాని జోక్యం చేసుకునే అర్హత మీకు లేదు. వెళ్ళండి, వెళ్ళిపోండి. అరవకు, అతను అంతే గట్టిగా అన్నాడు. చూడు,
ఒక ఆడదానివై ఉండి నువ్వు ఎంతకు తెగించావో ఏం చేస్తున్నావో అన్నీ నాకు తెలుసు. ఎప్పటికైనా నీ విషయం సందీప్ విషయం తేల్చందే నేను నిద్రపోను అనేసి విసురుగా బయటకు నడిచాడు. చీకటిని చీల్చుకుంటూ గాలికన్నా వేగంగా వచ్చి ఆగింది పోలీస్ జీప్. క్యాప్ సరిచేసుకుంటూ కిందకి దిగాడు కృష్ణమోహన్. అతని వెనకే మరో 2 కానిస్టేబుల్స్ జీప్ దిగి అనుసరించారు. గేటు తీసుకుని లోపలికి నడిచాడతను. విశాలమైన ఆవరణలో ఉన్న ఆ బిల్డింగ్ చాలా ఖరీదైందిగా కనిపించింది. పోర్టికోలో కారు ఆగుంది. అంటే అతను లోపలే ఉన్నాడన్నమాట అనుకుంటూ డోర్ నెట్టాడు. లోపల బోల్ట్ వేసి లేదు. ఎదురుగా సందీప్ హాల్లోని సోఫాలో కూర్చుని ఏదో పుస్తకం చదువుకుంటున్నాడు. అలికిడికి తలెత్తి ఆశ్చర్యంగా చూస్తూ లేచి నుంచున్నాడు. సందీప్ అంటే నువ్వే కదా? కృష్ణమోహన్ అడిగాడు. అవును, ఏం? నీళ్లు సెర్చ్ చేయాలి, లోపలకు అడుగు పెడుతూ అన్నాడు. ఎందుకు? అయోమయంగా అడిగాడు. వెదిగాక చెప్తాం అని కానిస్టేబుల్స్ వైపు తిరిగి వెళ్ళండి, అంగుళం అంగుళం విడిచిపెట్టకుండా వెతకండి ఆర్డర్ వేశాడు. ఆగండి అరిచాడు సందీప్. వాట్ ఈస్ దిస్? కారణం లేకుండా నా ఇల్లు సెర్చ్ చేసే అధికారం మీకెవరిచ్చారు? అనుమానం వచ్చిన ప్రతి చోట వెదికే అధికారం మాకుంటుంది. ఆ విషయం మీకు వేరే చెప్పాల్సిన అవసరం లేదు మిస్టర్ సందీప్. తెలుసు మిస్టర్ ఇన్స్పెక్టర్, నేనడిగేది అంత అనుమానం వచ్చే వస్తువు నా ఇంట్లో ఏముంటుందని. తాళం చెవి. ఆగి అతని మొహంలోకి పరిశీలనగా చూస్తూ స్వప్న బెడ్రూమ్ తాళం చెవి తాపీగా అన్నాడు కృష్ణమోహన్. అక్కడ నిలబడిన కానిస్టేబుల్స్కి లోపలికి వెళ్లాలో అక్కడే ఉండాలో అర్థం కాలేదు. కృష్ణమోహన్ వైపు సందీప్ వైపు మారిచి మారిచి చూశారు. అది ఆమె బెడ్రూమ్ తాళం చెవి నా దగ్గర ఎందుకుంటుంది? ఎందుకుంటుందో అది దొరికాక నువ్వే చెప్తావు అనేసి చొరవగా అక్కడ టీపై మీద పెట్టున్న తాళం చెవుల గుత్తి తీశాడు. వాటిల్లో అతనికి కావలసిన నెంబరు గల తాళం చెవి దొరకలేదు. తిరిగి వాటిని అతని వైపు గెరాటేసి అక్కడే నిలబడున్న కానిస్టేబుల్స్ని చూస్తూ ఇంకెక్కడే ఉన్నారేం, వెతకండి అన్నాడు. చూడండి ఇన్స్పెక్టర్, ఒక పరువుగల వ్యక్తింటిని కారణం లేకుండా వెతికేటప్పుడు సెర్చ్ వారెంట్ ఉండాలన్న విషయం మీకు తెలుసా? బింకంగా అన్నాడు సందీప్. తెలుసు మిస్టర్ సందీప్. ఎవరైనా యుద్ధానికి వెళుతూ కత్తి పట్టుకెళ్ళడం మర్చిపోతారా? జేబులోంచి సెర్చ్ వారెంట్ తీసి అందించాడు కృష్ణమోహన్. సందీప్ అది తీసుకుని చూసి తిరిగి అందిస్తూ గంభీరంగా అన్నాడు. సరే వెతుక్కోండి, నా దగ్గర ఏమీ లేనప్పుడు నాకేం భయం? కృష్ణమోహన్ విసురుగా లోపలికి వెళ్లబోతూ నువ్వు మా వెంటరా అన్నాడు. సందీప్ లేచి కృష్ణమోహన్ వెంట నడిచాడు. బెడ్రూమ్ ఎక్కడా? మేడమెట్లెక్కుతూ అడిగాడు కృష్ణమోహన్. మౌనంగా చూపించాడతను. కింద హాల్ నానుకున్న డ్రాయింగ్ రూమ్, ఆఫీస్ రూమ్లో కానిస్టేబుల్స్ వెతుకుతున్నారు. కృష్ణమోహన్ సందీప్ బెడ్రూంలోకి నడిచాడు. చాలా విశాలంగా ఉందా గది. అతను లోపలికి వెళ్లగానే ముందు షోకేసులు, షెల్ఫ్లు, టేబుల్, డ్రా అవన్నీ చూశాడు. ఎక్కడా ఏవీ కనిపించలేదు. పొరుపు కింద సూట్ కేసుల్లో కూడా చూశాడు. బీరువా తాళంచె ఉందా? బీరువా వైపు నడుస్తూ అడిగాడు. నిశ్శబ్దంగా తాళంచెవుల గుత్తందించాడు సందీప్. అవి తీసుకుని బీరువా తెరిచాడు కృష్ణమోహన్. ఒక్కో అర వెతకసాగాడు. పై 2 అరల్లోనూ బట్టలు తప్ప వేరే వస్తువులేమీ లేవు. మధ్యనున్న షెల్ఫ్లో చూశాడు. ప్యాంట్లు బొత్తిగా పేర్చబడున్నాయి. మొత్తమన్నీ కుప్పలా తీసి కింద పెడుతుండగా జరిగిందది. ప్యాంటు మడతల్లోంచి ఫోటో ఒకటి జారిపడింది. చొప్పున ప్యాంట్లు పక్కన పడేసి ఫోటో అందుకున్నాడు. అది స్వామీజీ ఫోటో. గుబురుగా పెరిగిన గెడ్డం, మీసాలు, మెడల మీదకి జారిన జడల్లాంటి తెల్లటి జుట్టు, మెడలో రుద్రాక్షమాలలు, ఒంటిమీద కాషాయ వస్త్రాలు. ఫోటో చూడగానే ఎవరూ చెప్పకుండానే స్వామి ప్రణవానంద అతడే అని గుర్తుపట్టాడు కృష్ణమోహన్. విసురుగా ఆ ఫోటోని సందీప్ ముందు ఆడిస్తూ ఇది ఎవరి ఫోటో అని అడిగాడు. అంతసేపు నిర్లిప్తంగా ఎటో చూస్తూ నిల్చున్న సందీప్ ఉలిక్కిపడి చూశాడు. తన ముందు కృష్ణమోహన్ చేతిలో కనిపిస్తోన్న ఫోటోని అందుకున్నాడు. స్వామీజీ ఫోటో చూస్తూనే సందీప్ మొహం వెలవెలపోయింది. ఇది నీ దగ్గరికి ఎలా వచ్చింది? అతని మొహంలో మారిన రంగుల్ని పసిగట్టి రెట్టిస్తూ అడిగాడు కృష్ణమోహన్. ఇది నా దగ్గరికి ఎలా వచ్చింది? అయోమయంగా అన్నాడు సందీప్. నటించుకో, గట్టిగా అన్నాడు కృష్ణమోహన్. ఈ స్వామీజీకే కదూ నువ్వు వశిష్ఠని అప్పగించింది? నో, నాకేం తెలీదు. అసలు ఏంటిదంతా? స్వామీజీ ఫోటో నా బీరువాలోకి రావడం ఏంటి? నేను వశిష్ఠని ఆ స్వామీజీకి అప్పగించడం ఏంటి? నిజంగా నాకేమీ తెలీదు ఇన్స్పెక్టర్, కంగారుగా అన్నాడు సందీప్. అప్పటికే అతని ముఖమంతా చెమటలు పట్టున్నాయి. కృష్ణమోహన్ ఫోటో గురించి మరి తర్కించలేదు. బీరువా తలుపులు విసురుగా వేసి చెప్పు, ఆ స్వామీజీని స్వప్న గదిలోంచి తప్పించింది నువ్వే కదూ అన్నాడు గంభీరంగా చూస్తూ. లేదు, స్వామీజీతో నాకెలాంటి పరిచయం లేదు. స్వప్న చెప్పిన విషయం మాత్రం తెలుసునంతే. ఏంటా విషయం? ఆ స్వామీజీ వచ్చినట్టు, తనే వశిష్ఠని కిడ్నాప్ చేసినట్టు చెప్పాడని స్వప్న చెప్పింది. అతన్ని గదిలో పెట్టి బంధించి తర్వాత తలుపు తీస్తే మాయమయ్యాడని చెప్పింది. అంతే, అంతకుమించి నాకేమీ తెలీదు.
ముఖానికి పట్టిన చెమటలు తుడుచుకుంటూ చెప్పాడు సందీప్. ఆ గదిలో నుంచి నువ్వే మాయించేశావని ఆమెకు తెలుసుండదు. నేనెందుకు మాయించేస్తాను? అసలు ఆమె ఇంట్లో అప్పుడు నేను లేను. అదీగాక ఆమె గదికి ఆటోమేటిక్ లాక్ సిస్టమ్ ఉంది. అలాంటప్పుడు ఆమె గది తాళాలు నా దగ్గరికి ఎలా వస్తాయి? డూప్లికేట్ తయారు చేయించడం వల్ల, లేదా మరో కారణం వల్ల. ఎలాగైతేనేం ఆ తాళం చెవి ఖచ్చితంగా నీ దగ్గరే ఉంటుంది. ఆ తాళం నువ్వే తీసి స్వామిని తప్పించుంటావు. చెప్పు, అంతే కదూ? రెట్టిస్తూ అడిగాడు కృష్ణమోహన్. లేదు లేదు లేదు, కావాలంటే మొత్తమంతా వెతుక్కోండి. నా దగ్గర ఆ తాళం చెవి లేదు. అతను ఇరిటేటింగ్గా అరుస్తూ వెళ్లి బీరువా తలుపు దడాలను లాగి బట్టలన్నీ కుప్పలు కుప్పలుగా బయటకు విసిరేస్తూ చూసుకోండి అన్నాడు. సేఫ్ లాకర్ తెరు, కూలుగా చూస్తూ అన్నాడు. సందీప్ అదే వేగంతో బీరువా తలుపుకున్న తాళం చెవుల గుర్తందుకుని సేఫ్ లాకర్ తెరిచాడు. వరుసగా పేరుచున్న నోట్ల కట్టలను చేత్తో పట్టుకుని నేల మీదకి విసిరేస్తూ చూడండి, మీ అనుమానం తీరేలా చూడండి అని అరిచాడు. కృష్ణమోహన్ ముందు కదలబోయాడు. సరిగ్గా అప్పుడు జరిగిందది. నోట్ల కట్టకు నోట్ల దొంతలతో పాటు అది కూడా పెట్టబడి రబ్బర్ బ్యాండ్ కట్టుంది. సందీప్ విసురుగా బయటికి విసిరేస్తున్నప్పుడు అది ఆ కట్టలో నుంచి జారి నేల మీద పడింది. టంగుమన్న శబ్దం వినపడగానే ఇద్దరి దృష్టి అటు పడింది. కృష్ణమోహన్ చేతిలోకి తీసుకుని చూశాడు. స్వప్న బెడ్రూమ్ తాళం చెవది. సందీప్ మొహం కత్తివాటుకు నెత్తురు చుక్క లేనట్టు తెల్లగా పాలిపోయింది. అతని మొహం చూడగానే అర్థమైపోయింది కృష్ణమోహన్కి. ఫోటో తాళం చెవి తీసుకుని కటకటాలను లెక్కబెట్టడానికి రెడీగా ఉండు అంటూ బయటకు నడిచాడు. కృష్ణమోహన్ అక్కడి నుండి నేరుగా స్వప్నింటికి వెళ్లాడు. అతను వెళ్లేసరికి ఆమె వశిష్ఠ గదిలో కూర్చునింది. అతను వచ్చినట్టు తెలియడానికి చిన్నగా తలుపు మీద శబ్దం చేశాడు. ఆమె మెల్లగా తలెత్తింది. ఆ కళ్ళల్లో ఎలాంటి భావము లేదు. అతనికి లోపలికి వెళ్లాలో అక్కడే ఆగిపోవాలో అర్థం కాలేదు. ఆమె లేచి నిలబడింది. క్రమక్రమంగా ఆమె కళ్ళల్లో రోషం చోటు చేసుకోసాగింది. మళ్ళీ ఎందుకొచ్చారు? ఏ అభాండాలు వేసి వెళదామని అంది కోపంగా. అంటే ఇంతవరకు నేనన్నవన్నీ కేవలం అభాండాలు మాత్రమేనన్నమాట. పరిశీలనగా ఆమె మొహం చూస్తూ అన్నాడు. అవును, అనవసరంగా నా మీద లేనిపోని ఊహించుకున్నారు. నా బాధలు, నా విషాదాలు నాకు చాలు. పైనుంచి ఈ నిందలు కూడా వేసి నన్ను చిత్రవద చేయకండి. ఆమె చేతుల్లో మొహం దాచుకుని రోధించసాగింది. అతను నెమ్మదిగా ముందుకు కదిలాడు. నేను వచ్చిందిప్పుడు మీ తప్పులు ఎంచడానికి కాదు అన్నాడు. ఏడుస్తున్నదల్లా మెల్లగా తలెత్తి ప్రశ్నార్థకంగా చూసింది. అతను జేబులోంచి స్వామీజీ ఫోటో తీసి ఆమె చేతికందించి ఇతనెవరు అని అడిగాడు. ఆమె కళ్ళు తుడుచుకుంటూ ఆ ఫోటో వంక చూసింది. వెంటనే ఆమె కళ్లల్లో గుర్తింపు కనపడింది. ఇతనే ఆ స్వామీజీ చెప్పునంది. సరిగ్గా చూసి చెప్పు. నేను నిజమే చెబుతున్నా. ఆ రోజు గదిలో పెట్టి బంధించాక మాయమైంది ఇతనే. నాకిప్పటికీ ఆ ముఖం బాగా గుర్తు. ఒక్క క్షణం ఆమె ముఖం వంక పరిశీలనగా చూసి ఫోటో తీసుకున్నాడు. వెనుతిరగబోతుండగా ఆమె అడిగింది. ఇన్స్పెక్టర్, ఈయన ఫోటో మీకెలా దొరికింది? ఆగి వెనుతిరిగాడతను. ఆమె కళ్లల్లో ఏదో వెతుకుతున్నట్టుగా చూసి మీ మేనబావ సందీప్ దగ్గర అన్నాడు. ఆమె అదిరిపడ్డట్టు చూసింది. ఆశ్చర్యపోతున్నారా? ఈ గూడుపుటాని మీరిద్దరూ కలిపి ఎంతకాలం సాగించగలరో నేను చూస్తాను. నా ఇన్వెస్టిగేషన్ తప్పుదోవ పట్టిందని ఎంతకాలం సంతోషపడ్డావేమో. అది ఈ రోజే సరైన దారిలో పడింది. ఇక ఎంతో కాలం మీ ఆటలు సాగవు. విసురుగా నేసి బయటకు నడిచాడు. ఆమె ఇంకా అలాగే స్థాణువులా నిలబడింది. రాత్రి 11 గంటలు. టెలిఫోన్ ఎక్స్చేంజిలో ఎవరి పనులు వాళ్ళు బిజీగా చేసుకుంటున్నారు. స్వప్న ఫోన్ మీద అబ్జర్వేషన్ కోసం నియమించబడిన కానిస్టేబుల్ కునికిపాట్లను బలవంతంగా ఆపుకుంటూ కూర్చున్నాడు. సరిగ్గా 11:10 స్వప్న నెంబర్కి కాల్ వెళ్లడం గమనించగానే కానిస్టేబుల్ చొప్పున ఇయర్ ఫోన్స్ తగిలించుకున్నాడు. ఫోన్ రింగ్ అయిన 1/2 నిమిషం తర్వాత స్వప్న ఫోన్ ఎత్తి హలో అనగానే అతను ఊపిరి బిగబట్టి సంభాషణ వినసాగాడు. ఫోన్లో సంభాషణ వినడం పూర్తి కాగానే కానిస్టేబుల్ వెంటనే కృష్ణమోహన్కి రింగ్ చేశాడు. అప్పటికింకా కృష్ణమోహన్ ఇంటికి వెళ్లలేదు. స్టేషన్లోనే ఉన్నాడు. సందీప్ గురించి తెలిసిన కొత్త సమాచారాన్ని గురించి తీవ్రంగా ఆలోచిస్తూ ఉండగా కానిస్టేబుల్ నుండి ఫోన్ వచ్చింది. ఆ సమయంలో ఎవరు చేసుంటారా అనుకుంటూ రిసీవర్ ఎత్తి హలో అన్నాడు. నేను సార్, కానిస్టేబుల్ వెంకటస్వామిని మాట్లాడుతున్నాను. అటువైపు నుంచి వినిపించిన గొంతు వెంటనే గుర్తుపట్టి అలర్ట్గా లేచి నుంచున్నాడు. చెప్పు. ఇంతకుముందే స్వప్న గారికి ఒక కాలు వెళ్ళిందండి. ఎవరు చేశారు? టెన్షన్ అదుపులో పెట్టుకుంటూ అడిగాడు. ఎవరో స్వామి ప్రణవానందట. వరంగల్ రోడ్లో 40వ కిలోమీటర్ రాయి దగ్గర ఆగి అడవిలోకి నడిచి రమ్మని చెప్పాడు. వశిష్ఠ గురించి ఏదో మాట్లాడాలన్నాడు. ఆమె వెంటనే ఫోన్ పెట్టేసి సందీప్ అనే అతనికి ఫోన్ చేసి అర్జెంటుగా డ్రైవర్తో కారు పంపించు అని చెప్పింది. అంతేనా? స్వామి ఆమెతో ఇంకేమీ చెప్పలేదా? ఉద్వేగంగా అడిగాడు కృష్ణమోహన్. లేదు సార్, వశిష్ఠ గురించి మాట్లాడాలి, పలానా చోటికి రమ్మని మాత్రమే చెప్పాడు.
సరే, ఫోన్ పెట్టేసి బయటకు పరిగెత్తాడు కృష్ణమోహన్. మరుక్షణం అతను కూర్చున్న బైక్ వరంగల్ రోడ్డు వైపు సాగిపోయింది. అరగంటలో అతను కానిస్టేబుల్ చెప్పిన 40 కిలోమీటర్ రాయిని చేరుకున్నాడు. అప్పటికే స్వప్న అక్కడికి చేరుకుంది అనడానికి గుర్తుగా రోడ్డు పక్కనే కారు పార్క్ చేసుంది. అతను గబగబా బైక్ దిగి దాన్ని నెట్టుకుంటూ తీసుకెళ్లి రోడ్డు పక్కన పొదల్లో పెట్టి తిరిగి రోడ్డు మీదకొచ్చాడు. తనకన్నా ఫాస్టుగా స్వప్న ఎలా రాగలిగిందా అని ఆశ్చర్యపోతూ కారు వైపు నడిచాడు. కారులో ఎవరూ లేరు. రోడ్డుకి కుడివైపున పంట పొలాలున్నాయి. అతను అటువైపు కాక ఎడంవైపు అడవిలో ఉన్న సన్నటి కాలిబాట వెంట నడవసాగాడు. జేబులోంచి పెన్ను టార్చ్ తీసి దారిని చూసుకుంటూ జాగ్రత్తగా ఒక్కో అడిగే వేయసాగాడు. రోడ్డు పక్కన కారు పార్క్ చేసిన స్వప్న భయంగా కిందకి దిగింది. ఈ రోడ్డంతా పూర్తి నిర్మానుష్యంగా ఉంది. కుడివైపు పంట పొలాల కావతల సన్నటి వెలుగు తప్ప ఆ రోడ్లో స్ట్రీట్ లైట్స్ కూడా సరిగ్గా లేవు. ఈచురాళ్ల రోద భయంకరంగా వినిపిస్తుంటే ఆమె శరీరం అప్రయత్నంగా జలదరించింది. కాని అది క్షణంసేపే. ఆమె కళ్ల ముందు వశిష్ఠ రూపం కదలాడగానే ఆమెలో భయం పోయి ఒక రకమైన తెగింపు ఆవరించింది. స్వామీజీ చెప్పిన దారికోసం చూసింది. ఎడంవైపు తుప్పల్లోంచి అడవిలోకున్న సన్నని కాలిబాట కనిపించగానే అటువైపు నడవబోయింది. రోడ్డు దిగి కాలిబాటలో 2 అడుగులేసి తలెత్తిన ఆమె ఎదురుగా చెట్టు కావతల ఎర్రగా వెలుగుతూ తన వైపు కదిలొస్తున్న చిన్న వెలుగును చూడగానే ఆమె గొంతులోంచి కెవ్వున కేక వెలువడబోయి గొంతులోనే ఆగిపోయింది. విపరీతమైన భయంతో సన్నగా వణుకుతూ అక్కడే ఆగిపోయింది. క్షణానికి ఆ వెలుతురు దగ్గరవుతోంది. ఆమె తిరిగి వెనక్కి పరిగెత్తాలన్న స్పృహ కూడా లేనట్టు కళ్ళు పెద్దవి చేసి అటువైపే చూడసాగింది. ఆ వెలుగు ఆమెకు 4 గజాల దూరంలోకొచ్చేసరికి దాని వెనక అస్పష్టమైన ఆకారం కనిపించింది. అప్పుడు స్పృహలోకొచ్చి ఆమె చొప్పున వెనుతిరిగి కారువైపు పరుగు తీయబోయింది. ఆగు స్వప్న, భయపడకు. అంత దూరం నుంచి వినిపించిన ఆ గొంతు వినగానే ఆమె అప్రయత్నంగా అక్కడే ఆగిపోయింది. అపనమ్మకంగా వెనుతిరిగి చూసింది. అది స్వామి ప్రణవానంద గొంతు. చీకట్లోకి కళ్ళు చిట్లించి చూసింది. చేతిలో హరికేన్ లాంతర పట్టుకుని ప్రణవానంద స్వామి ఆమె వైపు రాసాగాడు. అప్పటికి గాని ఆమెలో కలిగిన భయం తగ్గలేదు. దీర్ఘంగా నిట్టూర్చి ఒక అడుగు ముందుకు వేసింది. ప్రణవానంద స్వామి ఆమె దగ్గరకొచ్చి, ఇటు కాదు, అవతల వైపు వెళదాం అన్నాడు. అప్రయత్నంగా తలూపి మంత్రముగ్ధలా అతన్ని అనుసరించింది. ఇద్దరూ రోడ్డు దాటాక పంటకాలవ గట్టు వెంట కొద్ది దూరం నడిచారు. గట్టు దాటాక పొలం ఉంది. జాగ్రత్తగా అడుగులు వేస్తూ ఇద్దరూ ఆ పొలంలోకి దిగారు. అక్కడన్నీ బండరాళ్లుండి ఎగుడు దిగుడుగా ఉంది. కాస్త సమతలంగా ఉన్న చోటాగి ఒక బండరాతి మీద లాంతర పెట్టి కూర్చో అన్నాడు, ఆమె పక్కనే ఉన్న మరో రాయిని చూపిస్తూ. ఆమె అదేమీ పట్టించుకోలేదు. అక్కడ ఆగడం ఆలస్యం. వశిష్ఠెక్కడా అంది చుట్టూ చూస్తూ. వశిష్ఠున్న ఆశ్రమంలో క్షేమంగానే ఉన్నాడు. ప్రశాంతమైన చిరునవ్వుతో బదులిచ్చాడు స్వామి. ఇప్పుడు పిలిపించింది దేనికి? నా కొడుకును నాకు అప్పగించడానికి కాదా? ఆవేశాన్ని అణుచుకుంటూ అడిగింది. కాదు, ఆ చిరంజీవి నీ దగ్గర కన్నా నా ఆధీనంలో అయితే క్షేమంగా ఉంటాడు. కొంతకాలం అతన్ని నా దగ్గరే ఉంచాలనుకుంటున్నాను. అది చెప్పడానికే పిలిపించాను. ఎందుకు ఇదంతా చేశారు? తనని తాను కంట్రోల్ చేసుకోలేక గట్టిగా అరిచింది. ఎందుకంటే వశిష్ఠ్ని గ్రహాంతరవాసులు కిడ్నాప్ చేయడం ఇష్టం లేక. అపనమ్మకంగా తలెత్తింది. ఇదంతా మీకెలా తెలుసు? అనుమానంగా అడిగింది. స్వామి చిద్విలాసంగా నవ్వాడు. నిరంతరం సత్యాన్వేషణ చేసే మా లాంటి వారికి భూత భవిష్యత్ వర్తమానాల మీద ఆధిపత్యం ఏర్పడుతుంది. ఆ విధంగానే గ్రహాంతరవాసుల కుట్ర గురించి తెలిసింది. ఇదంతా నేనెలా నమ్మేది? మీరు వాళ్లు పంపించిన మనిషి కాదని గ్యారంటీ ఏంటి? నిలదీస్తున్నట్టుగా అంది. ఏ రుజువు కావాలి స్వప్న? గంభీరంగా ప్రశ్నించాడు స్వామి. ఆమె కూడా గంభీరంగా అతని వంక చూసింది. తర్వాత ఆమె మొహంలోకి ఒక నిశ్చయం వచ్చినట్లు, భూతకాలం గురించి తెలుసుకున్నారు కదా, నా జీవితంలో ఎవరికీ తెలియని, నాకు మాత్రమే తెలిసిన రహస్యం అవుతుంది. అదేంటో చెప్పండి సూటిగా ప్రశ్నించింది. స్వామి ఆమె వంక పరిశీలనగా చూశాడు. తర్వాత ఒక క్షణం కళ్ళు మూసుకుని తెరిచాడు. అప్పుడు అన్నాడు, వశిష్ఠు శ్రీవాత్సవకే పుట్టిన కొడుకు. ఈ ఒక్క రహస్యం చాలా నీకు నాపై నమ్మకం ఏర్పడ్డానికి? ఆమె దిగ్భ్రాంతిగా తలెత్తి స్వామి కళ్ళలోకి చూసింది. స్వామి ముఖం అదే ప్రశాంతతతో ఉంది. అప్పటి వరకు స్వామి పట్ల ఏర్పడిన అపనమ్మకం ఆ క్షణాన ఆమె మనసులోంచి ఆనవాళ్లేకుండా తుడిచిపెట్టుకుపోయింది. ఆ స్థానంలో గౌరవభావం చోటు చేసుకోగా అప్రయత్నంగా చేతులు జోడించింది. ఎందుకు స్వామి, సర్వం తెలిసిన మీరు ఒక కన్నతల్లిని ఇంతగా క్షోభ పెట్టడానికి పూనుకున్నారు?
భర్తకు దూరమైన నేను నా బిడ్డలోనే అందర్నీ చూసుకుని బ్రతుకుతున్నానని మీకు తెలీదా? కళ్ళల్లో నీళ్లు చిప్పిల్లుతుండగా ఆవేదనతో అడిగింది. దుఃఖించకు స్వప్న. ఏది జరిగినా అది మన మంచికే. వశిష్ఠికి ఏమీ కాదు. ఆ విషయంలో నువ్వు చింతపడకు. మీ దగ్గర నా కొడుకు క్షేమంగానే ఉండొచ్చు. వాడికి ఏ ఆపద రాకపోవచ్చు. కానీ వాడు లేకుండా నాకు బ్రతికే లేదు. అసలు అసలు వాణ్ణి మీరు దాచిపెట్టడానికి కారణమేమిటి? స్వామి మెల్లగా కదిలి పక్కనే ఉన్న ఒక బండరాతి మీద పద్మాసనం వేసుకుని కూర్చున్నాడు. ఆమెను కూడా ఎదురుగా కూర్చోమని సైగ చేశాడు. ఆమె నిశ్శబ్దంగా బండరాతి మీద కూర్చుని స్వామి చెప్పేది వినడం కోసం అతని వంక చూసింది. స్వామి దీర్ఘంగా నిట్టూర్చి చెప్పసాగాడు. వశిష్ఠ్ని దాచిపెట్టడం వెనక నాకే దురుద్దేశమూ లేదు స్వప్న. ఒక ప్రళయాన్ని నివారించడానికి నేనా చిరంజీవిని ఎవరికీ తెలియని చోట దాచుంచాను. ప్రళయమా? ఏంటది? ఆశ్చర్యంగా చూస్తూ అంది. మన భూగ్రహాన్ని అంతరిక్షవాసులు ఆక్రమించుకోవడం. వింటున్న ఆమె ఉలిక్కిపడింది. స్వామి కొనసాగించాడు. ఆ భయంకర పరిణామం భవిష్యత్తులో జరగకూడదనే నేను వశిష్ఠ్ని దాచేశాను. ఇదంతా అర్థం కావాలంటే అసలు ముందు జరిగిందేంటో నీకు తెలియాలి. ఆ గ్రహాంతరవాసులకి అస్తిత్వం లేదు. అంటే శరీరాకృతి మానవుల్లా ఉండక అసంపూర్ణంగా ఉంటుంది. అది సంపూర్ణమవ్వాలంటే వారు కొన్ని ప్రయోగాలు చెయ్యాలి. దానికి ఒక మానవ శరీరం కావాలి. వారి ప్రయోగం ఫలిస్తే ఆ గ్రహాంతరవాసులు తమ శరీరాకృతిని మరలా మార్చుకోవడమే కాకుండా భూగ్రహాన్ని ఆక్రమించుకుని శాశ్వతంగా స్థిర నివాసం ఏర్పరచుకోవాలన్నది వారి ఆలోచన. ఎదురుగా పిడుగుపడినట్టు ఉలిక్కి పడింది స్వప్న. ఒక సన్నటి జల్ద్రింపు ఒళ్లంతా పాకి ఆమెను వణికించేసింది. ఆమె ఆశ్చర్యాన్ని గురించి పట్టించుకోకుండా స్వామన్నాడు. వారికి దయాదాక్షిణ్యాలు లేవు. అనుకున్నది సాధించే వరకు వారు వెనుతిరిగిపోరు. అప్పుడు తేరుకొని అనుమానంగా అడిగిందామె. ఈ కథకి వశిష్ఠ్ని మీరు దాచుంచడానికి సంబంధమేమిటి స్వామి? అంది. అక్కడికే వస్తున్నా. వారు ఈ ప్రయోగాలు చెయ్యాలంటే ఒక మానవ శరీరం కావాలని చెప్పాను కదా. అందుకు మీ మామగారి సహాయం కోరారు. ఆయన అమాయకుడు. వారి మాటల్ని గుడ్డిగా నమ్మి వశిష్ఠుని గర్భంలో ఉండగా అతని శరీరంలోకి ధార్మిక కిరణాల్ని ప్రవేశపెట్టాడు. తర్వాత తన మనవణ్ణి దత్తతిస్తున్నట్టు వాగ్దానం చేశాడు. చిన్న అనుమానం. మా మామగారి స్వయంగా తన మనవణ్ణి ప్రయోగాల కోసం దత్తతిచ్చేంతగా ప్రభావితం చేశారంటే వారు ఏ ప్రలోభం చూపుంటారు స్వామి. సర్వమానవ శ్రేయస్సు కోసమే తమ ప్రయోగమని చెప్పారు. వారికి ఒక మానవ శరీరాన్ని ఇవ్వడం వల్ల ఆ శరీరాన్ని పరిశీలించి అది పనిచేసే విధానాన్ని పరిశోధించి ఇక ఎప్పటికీ మానవుల్లో రోగకారక క్రిములు ఉండకుండా చేస్తామని ప్రలోభపెట్టి నమ్మించారు. వింటున్న స్వప్న బ్యాక్టీరియా వైరస్లను నాశనం చేసే ప్రయోగమన్నమాట అని మనసులో అనుకుంది. స్వామి కొనసాగించాడు. ఆ విధంగా మీ మామగారిని నమ్మించి వశిష్ఠ్ని తమ స్వార్థానికి ఉపయోగించుకోబోతున్న విషయం నాకు తెలిసాక జరగబోయే అనర్థాలను ఆపడానికి నా సాయశక్తులా కృషి చేయాలనుకున్నాను. వారి ప్రయోగం గనక విజయవంతమైతే వారు భూగ్రహాన్ని ఆక్రమించుకోవడం అనివార్యం. ఇదంతా ఆలోచించే నేను వశిష్ఠ్ని తీసుకువెళ్లి ఒకచోట భద్రంగా దాచుంచాను. స్వామి చెప్పడం పూర్తి కాగానే ఆమె పూర్తిగా కదిలిపోయింది. తనకి ఏమీ కాని వారి కోసం కూడా అహర్నిశలు శ్రమించే ఆ సర్వసంగ పరిత్యాగి ఆమె దృష్టిలో భగవంతుడి కన్నా ఎత్తుకెదిగిపోయినట్టు కనిపించాడు. చొప్పున చేతులు జోడించంది. నా కొడుకు కోసం, సర్వమానవ శ్రేయస్సు కోసం ఇంతగా శ్రమిస్తున్న మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పుకోవాలో తెలియడం లేదు స్వామి. స్వామి చిరునవ్వు నవ్వాడు. ఆ లాంతర వెలుగులో తెల్లగడ్డంతో వయోవృద్ధుల్లా కనిపిస్తున్న స్వామి ఆమె కళ్ళకిప్పుడు కురుక్షేత్ర సంగ్రామ ఆలోచనని నివారించమని ఇరుపక్షాల వారిని అభ్యర్థిస్తున్న భీష్ముళ్లా తోచాడు. ఆమె అదే గౌరవభావంతో అంది. కాని ఎంతకాలం ఇలా నా కొడుకును చూసుకోకుండా ఉండాలి స్వామి? ఆ ఇంట్లో వాడు లేకుండా ఒక క్షణం కూడా ఉండలేకపోతున్నాను. తప్పదు స్వప్న. ఈ వియోగం నీకు తాత్కాలికమే. ఎందుకంటే ఆ గ్రహాంతరవాసులకి అంతరిక్ష వాతావరణం సరిపడడం లేదు. మన ప్రాణవాయువు వారికి సరిపడదు. వారి గ్రహం నుండి తెచ్చుకున్న ప్రాణవాయువు అయిపోవచ్చింది. మరో 10-15 రోజుల్లో వారు అంతరిక్షం విడిచి తమ గ్రహానికి వెళ్ళిపోక తప్పదు. అప్పటి వరకు మనం వశిష్ఠ్ని దాచగలిగితే ఒక భయంకర ప్రళయాన్ని ఆపినవారమే అవుతాం. ఇప్పుడు వశిష్ఠి ఎక్కడ స్వామి? ఆశగా అడిగింది. నారాయణాశ్రమంలో ఉన్నాడు. అది దాదాపు నేపాల్ సరిహద్దుల్లో ఉంటుంది. అక్కడైతే అతనికి ఎటువంటి అపాయము కలగదని అక్కడ దాచాను. అయితే ఇప్పుడు వశిష్ఠు కనిపించలేదని వారు వెళ్ళిపోయినా మళ్ళా తిరిగి రారన్న గ్యారంటీ ఏంటి స్వామి? రారు. ఎందుకంటే వశిష్ఠు శరీరంలో ప్రవేశపెట్టబడిన గామా కిరణాలు మరో 2 ఏళ్ల వరకే నిక్షిప్తంగా ఉంటాయి. ఆ తర్వాత వాటి ప్రభావం ఉండదు. ఆ గడువు దాటిందంటే వశిష్ఠు మనలాగే మామూలు మనిషి అవుతాడు.
అప్పుడిక గ్రహాంతరవాసులు చేయాలనుకున్న ప్రయోగానికి వశిష్ఠు శరీరం పనికిరాదు. అందుకనే వారు తొందరపడుతున్నారు. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ వశిష్ఠు ఆచూకీ వారికి దొరకనివ్వను. వారు వెళ్ళిపోయాక వశిష్ఠుని నేనే స్వయంగా తీసుకొచ్చి నీకు అప్పచెప్తాను. ఆమె సంతృప్తిగా లేచింది. మరి నేను వెళ్ళొస్తాను స్వామి, నమస్కరిస్తూ అంది. సరిగ్గా అప్పుడే వేల ఉరుములు ఒక్కసారి వినపడిన శబ్దం. వెనువెంటనే వారికి 100 గజాల దూరంలో చిన్న విస్ఫోటనం. ఆమె కెవ్వున అరవబోయి భయంతో ఆగిపోయింది. స్వామి చొప్పున కదలకు స్వప్న, కదిలితే ప్రమాదం అంటూ గట్టిగా అరిచాడు. ఆమె కదలడానికి కూడా శక్తి లేనట్టు బేతావాహంగా అలాగే చూస్తూ ఉండిపోయింది. ఒక్క క్షణం అక్కడ గాఢమైన నిశ్శబ్దం అలుముకుంది. ఏం జరుగుతుందో తెలియక స్వప్న స్వామి వైపు చూసింది. స్వామి కళ్ళు మూసుకుని ధ్యానముద్రలో ఉండిపోయాడు. ఆమె మరింత అయోమయంలో పడింది. అదే సమయంలో మెల్లగా మొదలైంది హోరు. గ్రహాంతర వాహనమేదో అక్కడ దిగుతున్నట్టు క్షణక్షణానికి ఆ శబ్దం పెద్దదై వారు కూర్చున్న చోటుకు ఫర్లాంగు దూరంలో ఆగిపోయింది. ఆ చోట 2 క్షణాలు గాలి విపరీతమైన వేగంతో వీచింది. ఆ వేగానికి మొక్కలన్నీ చలిగాలికి వణికినట్టు అల్లలాడిపోయాయి. తర్వాత మళ్లీ నిశ్శబ్దం ఆవరించింది. ఆ చోట ఏ వస్తువు కనిపించక స్వప్న పిచ్చిదాన్లా అటువైపే కళ్ళప్పగించి చూడసాగింది. అప్పుడు కళ్ళు తెరిచాడు స్వామి. కళ్ళు తెరవడం ఆలస్యం. వెంటనే స్వప్న దగ్గరికి పరిగెత్తి ఆమెని చేయిపట్టి లాకెళ్లాడు. స్వామి అంతకుముందు కూర్చున్న బండరాయి వెనుకకు వెళ్లిన కొద్దీ పెద్దదై అవతల వైపు 4 మనుషులు పట్టేంతగా చీలుంది. చొప్పున ఆమెని లోపలకు తోసి బయటకు రాకు స్వప్న హెచ్చరించి దారికి అడ్డంగా నిల్చున్నాడు. ఆమె బిత్తరపోయి అడ్డంగా ఉన్న స్వామీజీని ఆ చీకట్లో కళ్ళు చిట్లించి చూడసాగింది. స్వామి భుజం మీదుగా బయట సన్నగా కనిపిస్తూ మొదలైన వెలుగు క్రమక్రమంగా పెరగడం చూసి ఉత్సుకతని ఆపుకోలేక బయటికి రాబోయింది. రాకు స్వప్న, కళ్ళు గట్టిగా మూసుకో. ఆ వెలుగును చూస్తే నీ కళ్ళు తట్టుకోలేవు, చూపు పోతుంది అన్నాడు ఆమెని వారిస్తూ. ఆమె అక్కడే ఆగిపోయింది. బయటికి చూడలేదు. బయట సమ్మెట దెబ్బలు వేసినట్టు అడుగుల శబ్దం కర్ణ కఠోరంగా వినిపిస్తోంది. ఎవరో తెలీదు, ఎంతమందో తెలీదు. ఏమీ అర్థం కాక ఆమె మాన్పడిపోయినట్టు అలాగే నుంచునుంది. బయట ఇంకా వినిపిస్తోన్న ఆ చప్పుడు వింటూ భయంతో స్వామిని అడిగిందామె. ఎవరు స్వామి వాళ్ళు? గ్రహాంతరవాసులు, నెమ్మదిగా చెప్పాడు స్వామి. ఆ మాట వినగానే ఆమె అదిరిపడింది. గ్రహాంతరవాసులా? దిగ్భ్రమతో ప్రశ్నించింది. అవును. మరి వాళ్ళు మనకే హాని చేయడం లేదే? వాళ్ళు నన్నేమీ చేయరు. ఎందుకంటే నన్ను గాని చంపితే వశిష్ఠు ఆచూకీ వాళ్ళకి ఎప్పటికీ తెలీదు. కాబట్టి వశిష్ఠు నా వెంట ఉన్నాడో లేదో తెలుసుకోవడానికి మాత్రమే వచ్చారు. అదీగాక నా శక్తి ముందర వారి విజ్ఞానం ఏమాత్రం పనిచేయదు. వారు నిస్సహాయంగా తిరిగి వెళ్ళిపోక తప్పదు. కాసేపట్లో వెళ్ళిపోతారు. అంతవరకు కళ్ళు తెరవడానికి ప్రయత్నం చేయకు. ఆమె భయంగా తలూపింది. 2 నిమిషాల్లో ఆ భయంకరమైన అడుగుల చప్పుడు క్రమక్రమంగా దూరమైంది. కొద్దిసేపటికి దూరంగా వినపడిందా శబ్దం. గాలిని చీలుస్తూ బలమైన ఆయుధమేదో దూసుకెళ్ళిపోతున్నట్టు. కాసేపట్లో అక్కడ అంతకు ముందేమీ జరగనట్టు పూర్తిగా నిశ్శబ్దం ఏర్పడింది. అప్పుడు కదిలి స్వామి ఆమె వైపు చూస్తూ బయటకురా అన్నాడు. ఆమె మరబొమ్మలా కదిలింది. ఇంకా ఆ నిశ్చేష్టత నుంచి తేరుకోనట్టు ఇక ప్రమాదమేమీ లేదు కదా అంది. లేదు, ఇక నువ్వు నిశ్చింతగా వెళ్ళిరా. నేను నారాయణాశ్రమానికి వెళుతున్నాను. అక్కడ వశిష్ఠుని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత నా మీదే ఉంది కదా. ఆమె తలూపి ముందుకి కదలబోతూ ఏదో గుర్తొచ్చినట్టాగింది. ఏంటి? ఆమె ఆగడం చూసి అడిగాడు స్వామి. ఆమె తటపటాయింపుగా ఇదంతా నా భర్తకి తెలుసా స్వామి అని అడిగింది. స్వామి ప్రసన్న వదనంతో ఆమె వంకొకసారి చూసి చెప్పాడు. భవిష్యత్తు గురించి తండ్రి చెప్పిన కథ మాత్రమే తెలుసు. వర్తమానంలో ఏం జరుగుతుందో తెలీదు. ఆ తర్వాత ఆమె వెనుతిరిగి గట్టు వెంట నడవసాగింది. ఆమె ఆ చీకట్లో 4 గజాలు నడిచేసరికి ఎదురుగా ఒక వ్యక్తి రావడం కనిపించింది. ఆ వ్యక్తి చీకట్లో జాగ్రత్తగా చూసుకుంటూ ఆమెని సమీపించి హఠాత్తుగా ఆగిపోయాడు. ఆమె కూడా విస్తుబోయి అతని వంక చూడసాగింది. అతను సందీప్. ముందుగా అతనే పలకరించాడు. స్వప్న, ఇంత అర్ధరాత్రి ఇక్కడికెందుకొచ్చావు? అప్పటికి గాని ఆమె విస్మయాన్నించి తేరుకోలేదు. అది సరే, ఇక్కడికి నువ్వెలా వచ్చావు? మీ డ్రైవర్ కూడా నేనేమీ చెప్పలేదే. అసలు నువ్వు ఫోన్ చేసి అర్ధరాత్రి కారు కావాలంటే నువ్వేదో హాస్పిటల్కి వెళుతున్నావు అనుకున్నాను. అంత రాత్రిపూట నేను రావడం బావోదని డ్రైవర్ని పంపించాను. కానీ నువ్వు డ్రైవర్ని తిప్పి పంపేసరికి అనుమానం వచ్చి మీ ఇంటికి వెళదామనుకుంటుండగా నాకు ఫోన్ వచ్చింది. స్వామి ప్రణవానంద చేశాడు. నువ్విక్కడ అడవి మధ్యలో ఒక్కదానివే ఉన్నావని నిన్ను తీసుకెళ్లమని చెప్పాడు. నాకేం అర్థం కాలేదు. వద్దామంటే కారు నువ్వు తీసుకొచ్చావు. చివరికి ట్యాక్సీలో వచ్చాను. అసలేమైంది? నువ్విక్కడున్నట్టు స్వామికి ఎలా తెలుసు?
ఇద్దరూ గట్టు మీద ఎదురెదురుగా నుంచునున్నారు. ఆమె కదిలి పద వెళుతూ మాట్లాడుకుందాం అంది. అతను ఆమె వెనక నడిచొస్తుండగా క్లుప్తంగా స్వామీజీ చెప్పిన విషయాలు చెప్పింది. ఇద్దరూ మాట్లాడుకుంటూ గట్టు దిగబోతుండగా రోడ్డు పక్కన ఆపిన తమ కారు వైపు దృష్టి పడింది స్వప్నకి. అప్రయత్నంగా ఉలికి పడింది. కారును ఆనుకుని సిగరెట్ తాగుతున్నాడొక వ్యక్తి. అతను ఇన్స్పెక్టర్ కృష్ణమోహన్ అని గుర్తుపట్టడానికి ఆమెకెంతోసేపు పట్టలేదు. తమని ఈ పరిస్థితుల్లో ఇక్కడ చూసి అతను ఏ విధంగా ఊహించుకుంటాడో అర్థమైంది ఆమెకు. అయినా బింకంగా అటుకేసి నడిచింది. తను అనుకున్నట్టు అడవిలోంచి కాకుండా పంట పొలాల్లోంచి వస్తున్న ఆమెను, వెనకే వస్తున్న సందీప్ని చూడగానే ముందు తను నివ్వెరపోయాడు. అంతసేపు అటువైపు అడవిలో వెతికి వెతికి ఆమె కనపడక ఎలాగూ తిరిగి రాకపోతుందా అనుకొని అక్కడికి అప్పుడే వచ్చాడతను. సిగరెట్ తాగుతుండగా కనిపించారు వాళ్ళిద్దరూ. సిగరెట్ కింద పడేసి కసిగా బూటుకాలుతో నలిపేశాడు దాన్ని. ఆమె చాలా మామూలుగా నడిచొచ్చింది. అతన్ని గమనించినట్టే డోర్ హ్యాండిల్ మీద చేయి వేయబోయింది. కృష్ణమోహన్ ఇక తనని తాను కంట్రోల్ చేసుకోలేకపోయాడు. లాఠీ తీసి అడ్డంగా పెట్టి ఇంత అర్ధరాత్రి మీరిద్దరిక్కడేం చేస్తున్నారు అని అడిగాడు గంభీరంగా. సందీప్ కల్పించుకుని స్వామీజీ ఫోన్ చేస్తే వచ్చింది అన్నాడు. నువ్వు? సందీప్ వైపు తిరిగి అడిగాడు కృష్ణమోహన్. సందీప్ ఏదో చెప్పబోతుంటే ఆమె మెల్లిగా తలెత్తి చెయ్యి అడ్డుపెట్టి నేను కేసు విత్డ్రా చేసుకుంటున్నానన్నాక కూడా మమ్మల్ని ఎందుకు ఫాలో అవుతున్నారు అంది. కేసు విషయం అప్రస్తుతం. నేనడిగేది అర్ధరాత్రి ఈ అడవిలోకి మీరిద్దరూ ఏ పని మీద వచ్చారని. అతని గొంతు తారాస్థాయిలో పలికింది. అది మీకు అనవసరం ఆమె రోషంగా అంది. కన్న కొడుకు కనపడక దుఃఖంలో నేనుంటే నన్నే దోషించేసిన మీ డిపార్ట్మెంట్కి నా వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకునే అర్హత లేదు. మీరు చేయలేని పని ఒక సర్వసంగ పరిత్యాగి చేస్తున్నాడు. నా కొడుకును మరో 15 రోజుల్లో తెచ్చి నా ముందుంచుతానన్నాడు. ఇక ఇందులో మీరు కలజేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకు లేదు? చట్ట వ్యతిరేకమైన పనులు ఎవరు చేసినా మా డిపార్ట్మెంట్ క్షమించదు. ఈ విషయం మీకు నేను వేరే చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను మిసెస్ స్వప్న. ఇప్పుడు నువ్వు చట్టానికి దొరకపోవచ్చు, కానీ ఎప్పటికైనా మీ ఇద్దరి కుట్రను బయటపెట్టి జైల్లో పెట్టించకపోతే నా పేరు కృష్ణమోహనే కాదు. ఆమె మొహం ఎర్రబడింది. కోపంతో శరీరం కంపిస్తుండగా సరే చూద్దాం. పోలీసు డిపార్ట్మెంట్లో తోకం చూసి పూలనుకునే రకాలు ఇంకా ఉన్నాయని మీరు మరోసారి నిరూపించదలుచుకుంటే నేనెందుకు కాదంటాను. అతను పక్కకు జరక్కముందే ఆమె విసురుగా డోర్ తెరిచి కూర్చుంది. సందీప్ వెళ్లి డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు. మరుక్షణం ఆ కారు రివర్స్ అయ్యి శరవేగంతో సిటీ వైపు దూసుకుపోయింది. అతనింకా అలాగే నుంచునున్నాడు జేవురించిన మొహంతో. ఆ రోజు ఉదయం నుండి కృష్ణమోహన్ ఎక్కడికి వెళ్లలేదు, ఇంట్లోనే ఉండిపోయాడు. పొద్దున్న ఒకసారి స్టేషన్కి ఫోన్ చేసి ఒక కానిస్టేబుల్ని పిలిపించి సందీప్ ఇంటి ముందు మఫ్టీలో ఉండి అతను ఏ క్షణాన ఎటువైపు వెళుతున్నాడో ఫోన్ చేసి చెప్పమన్నాడు. సాయంత్రం స్నానం చేసి హాల్లో కూర్చుని పేపర్ తిరగేసాగాడు. కృతి కాఫీ కలిపి తెచ్చింది. ఆమె మొహం గంభీరంగా ఉండడం గమనించి ఏమ్మా అలా ఉన్నావు అని అడిగాడు. ఏం లేదు, తలనొప్పిగా ఉంది అంతే. క్లుప్తంగా సమాధానం చెప్పి లోపలకు వెళుతుండగా వెనక నుంచి అతనున్నాడు. టాబ్లెట్ వేసుకుని పడుకో, వంట పని అది పెట్టుకోకు, నేను చేస్తానులే. అతనే గనక అప్పుడు చెల్లెలి మొహం పరిశీలనగా చూసుంటే ఆమె బుగ్గ మీద పంటిగట్లు స్పష్టంగా కనిపించేవి. ఆ రాత్రి 11ంటికి అతను భోంచేశాక తన గదిలోకెళ్లి రిసీవర్ తీసి ఫోన్ డైల్ చేశాడు. అవతల వైపు ఫోన్ ఎత్తాక సందీపేనా మాట్లాడేది అన్నాడు గొంతు మరిచి. అవును, అటువైపు నుంచి వినపడింది. నేను స్వామీజీని మాట్లాడుతున్నాను. నిన్నటి స్థలానికొచ్చి అడవిలో నన్ను కలుసుకో, వశిష్ఠు గురించి అత్యవసరంగా మాట్లాడాలి చెప్పి వెంటనే ఫోన్ పెట్టేశాడు. ఆ తర్వాత బట్టలు మార్చుకుని కానిస్టేబుల్ చేసే ఫోన్ కోసం ఎదురు చూడసాగాడు. సందీప్ నిజంగానే అక్కడికి బయలుదేరాడా లేదా అన్నది కానిస్టేబుల్ ద్వారా గాని తెలీదు. ఇలాంటి అవసరాల కోసమే కాకుండా అతను ఏ క్షణాన ఎటు వెళ్లేది వెంటనే తెలుస్తుందని మఫ్టీలో కానిస్టేబుల్ నుంచే ఏర్పాటు చేశాడతను. 15 నిమిషాల తర్వాత ఆ గదిలో ఫోన్ మోగింది. చప్పున లైట్ వేసి రిసీవర్ ఎత్తాడు. అతను ఊహించినట్టుగానే కానిస్టేబుల్ ఫోన్ చేశాడు. అతను ఇప్పుడే బయలుదేరి వరంగల్ రోడ్డు వైపు కారులో వెళుతున్నాడు సార్. ఐసి, ఒకడేనా కారులో ఎవరైనా ఉన్నారా? లేదు సార్, ఒక్కడే వెళుతున్నాడు. బయలుదేరి 10 నిమిషాలు దాటింది. సిటీ లిమిట్స్ వరకు అతన్ని ఫాలో అయ్యి పబ్లిక్ బూత్ నుండి ఫోన్ చేస్తున్నాను. ఓకే, నువ్వు వెనక్కొచ్చే చెప్పేసి ఫోన్ పెట్టేశాడు. 2 నిమిషాల్లో అతనెక్కిన బైకు 80 కిలోమీటర్ల స్పీడుతో వరంగల్ రోడ్డు వైపు దూసుకుపోవడం ప్రారంభించింది. కారు దిగిన సందీప్ ఒక్క క్షణం అక్కడే నిలబడి చుట్టూ పరికించి చూశాడు. తననెవరూ గమనించడం లేదని నిశ్చయించుకున్నాక రోడ్డు దిగి అడవిలోకి నడవసాగాడు. సన్నటి కాలిబాట చీకట్లో స్పష్టంగా కనిపించడం లేదు. గుబురుగా పెరిగి దారివైపు పొంగిన మొక్కలు కాళ్లకు తగిలి చెదిరిపోతున్నాయి.
ఆ చీకట్లో అతనలా నడుస్తూ ఉంటే వచ్చే శబ్దం గుబురు పొదల్లోంచి క్రూరమృగమేదో బయటకు రావడానికి దారి చేసుకుంటున్నప్పటి శబ్దంలా వినిపిస్తోంది. కొద్ది దూరం వెళ్లేసరికి పొదలు అంతమై విశాలమైన వృక్షాలు కనిపించాయి. చీకట్లో అవి తలలు విరబోసుకున్న పిచ్చివాళ్లలా కనిపిస్తుంటే అతను ఒక్క క్షణం ఆగి వాటి వంక పరిశీలనగా చూశాడు. అలా కొద్ది దూరం ముందుకు వెళ్లేసరికి కనిపించింది ఆ వృక్షం. దాని వయసెంతో చెప్పడం కష్టం. విశాలమైన కొమ్మలతో, నేలలోకి పాతుకుపోయిన ఊడలతో చాలా పెద్దగా కనిపిస్తోంది. దాని ముందుకు వెళ్లి ఆగి చుట్టూ కళ్ళు చిట్లించుకుని చూశాడు. ఎవరూ ఉన్న అలికిడి లేదు. స్వామి అని పిలిచాడు. బదులు రాలేదు. కాని కొమ్మల్లో గూడు కట్టుకునున్న పక్షేదో ఆ శబ్దానికి రెక్కలు టపటపా కొట్టుకుని తిరిగి ముడుచుకుని పడుకుంది. మరో 2 సార్లు పిలిచాడు. స్వామి వస్తున్న జాడేమీ తెలియలేదు. ఈసారి ఇంకాస్త గట్టిగా ప్రణవానంద స్వామి అని పిలిచాడు. అప్పుడు సమాధానంగా గంభీరమైన స్వరమొకటి వినిపించింది. స్వామి రాడు అంటూ. ఉలిక్కిపడి అటు చూశాడు. అతను అంతగా అదిరిపడింది స్వామి రాడని వినిపించినందుకు కాదు, ఆ గొంతు ఎవరిదో అర్థమై. ఆ గొంతు కృష్ణమోహన్దే అని చీకట్లో మొహం సరిగ్గా కనిపించకపోయినా గుర్తుపట్టాడతను. టార్చ్ లైట్ అతని మొహం మీద కొడుతూ 2 అడుగులు ముందుకు వేశాడు కృష్ణమోహన్. ఇన్స్పెక్టర్ని చూడగానే సందీప్ నుదుటి మీద చిరుచెమట్లు అలుముకుంది. ఆ క్షణంలో అతను అక్కడికి ఎలా వచ్చాడో అర్థం కాక అయోమయంగా చూశాడు. ఏం, నాకెలా తెలిసిపోయిందా అని ఆశ్చర్యపోతున్నావా? లేక ఎలా తప్పించుకోవాలా అనుకుంటున్నావా? రివాల్వర్ తీసి అతనికి గురిపెడుతూ అన్నాడు కృష్ణమోహన్. అప్పుడు గొంతు విప్పాడు సందీప్. సార్ ప్లీజ్, నేను చెప్పేది వినను. అతని మాట పూర్తి కాకముందే అన్నాడు కృష్ణమోహన్. చెప్పు, వశిష్ఠ్ని ఈ అడవిలోనే కదూ దాచిపెట్టింది? అది నాకేం తెలీదు. తెలుసు, నటించడం ఇక ఆపే. నీ మీద అనుమానం వచ్చే స్వామి చేసినట్లు ఫోన్ నేనే చేశాను. నిన్నటి స్థలానికొచ్చి అడవిలో కలుసుకో అంటే నువ్వు సరిగ్గా ఈ చెట్టు దగ్గరికే వచ్చావు. నిన్న పంటకాలవ అవతల నుండి వచ్చావు. ఈ రోజు మాత్రం ఈ మర్రి చెట్టు ముందుకొచ్చి స్వామీజీ అని పిలుస్తున్నావంటే నువ్వెప్పుడూ స్వామిని కలుసుకునే ప్రదేశం ఇదేనన్నమాట. చెప్పు, వశిష్ఠ్ని ఇద్దరూ కలిసి ఎక్కడ దాచేశారు? నో, నాకేం తెలీదు. స్వామి రమ్మన్నాడనుకుని వచ్చాను అంతే. గాబరాగా ఓ కడుగు వెనక్కి వేస్తూ అన్నాడు సందీప్. కదలకు, నీకేం తెలుసో స్టేషన్లో చెబుదుగాని పద. చారిచి పట్టుకున్న చేత్తో అతన్ని ముందుకు నెడుతూ అన్నాడు కృష్ణమోహన్. ఇన్స్పెక్టర్, నిజంగా నాకేమీ తెలీదు. వశిష్ఠ ఆచూకీ కనుక్కుందామని స్వామి ఫోన్ చేస్తే వచ్చాను అంతే. అంతకు మించి నాకేమీ తెలీదు. ఈ విషయం పక్కన పెడితే ఆ తాళం చెవి సంగతేంటి? స్వామి ఫోటో నీ బీరువాలోకి ఎలా వచ్చింది? 1:30 టికెట్ బుక్ చేయించి ఎవరిని నీ వెంట ఢిల్లీకి తీసుకెళ్లావు? పద, అవన్నీ స్టేషన్లో చెబుదు గాని. మెడపట్టి తోశాడతన్ని. దాదాపు గంట సేపటి నుండి సందీప్ని ఇంట్రాగేట్ చేస్తూనే ఉన్నాడు కృష్ణమోహన్. ఎంత అడిగినా నాకేమీ తెలీదు అన్న సమాధానం తప్ప మరోటి రాబట్టలేకపోయాడు. చివరికి సహనం నశించి లాఠీతో మోకాలి చిప్ప మీద ఈడ్చుకొట్టాడు. అమ్మా అన్న ఆర్తనాదం వెలువడింది సందీప్ గొంతు నుంచి. ఆగకుండా అలా 5 నిమిషాల సేపు లాఠీతో దెబ్బలు కొడుతూనే ఉన్నాడు కృష్ణమోహన్. లాఠీ విరిగిపోయింది. నుదుటి మీద పట్టిన చెమటను తుడుచుకుంటూ 2 కానిస్టేబుల్స్ని లోపలికి పిలిచాడు. వాడు నిజం చెప్పే వరకు కోటింగ్ ఆపకండి. స్పృహ తప్పినా సరే తిరిగి స్పృహ తెప్పించి నిజం చెప్పించండి. విసురుగా చెప్పి తన గదిలోకి నడిచాడు. కుర్చీలో వాలి సిగరెట్ వెలిగించాడు. సెల్లోంచి సందీప్ ఆర్తనాదాలు వినిపిస్తున్నా పట్టించుకోకుండా ఆలోచనల్లో మునిగిపోయాడు. తప్పు చేస్తూ కూడా ఎంత పొగరగా మాట్లాడింది స్వప్న. వీడి ద్వారా నిజం చెప్పించి దాని పొగరనచాలి. ఇద్దరినీ జైల్లోకి తోసే వరకు నిద్రపోకూడదు కసిగా అనుకున్నాడతను. అలా ఎంతసేపు గడిచిందో తెలీదు. కుర్చీలోనే నిద్రపోయాడు. 5 కాగానే ఎప్పట్లా మెలకు వచ్చింది. లేచి సెల్వైపు నడిచాడు. అతన్ని చూడగానే కానిస్టేబుల్ వచ్చి, లాభం లేదు సార్, అతని నోట్లోంచి రక్తం వస్తోంది, చచ్చిపోతాడేమోనని కొట్టడం ఆపేశాం అన్నాడు. సరే, అలా వదిలేయండి, తర్వాత చూసుకుందాం. నేనింటికి వెళుతున్నాను, జాగ్రత్త హెచ్చరించి బయటకు నడిచాడు. తిరిగి అతను స్టేషన్లో అడుగు పెట్టేసరికి స్వప్న, ఆమె వెంట లాయర్ సాయిప్రసాద్ వచ్చున్నారు. వాళ్ళెందుకొచ్చారో చూచాయిగా అర్థమైంది. గంభీరంగా వెళ్లి తన సీట్లో కూర్చున్నాడు. చిరునవ్వుతో విష్ చేశాడు లాయర్ సాయిప్రసాద్. చెప్పండి. స్వప్ననొకసారి మింగేసేలా చూసి లాయర్ని అడిగాడు. సందీప్కి బెయిల్ ఇవ్వడానికి వచ్చాం, కాగితాలందిస్తూ చెప్పాడు సాయిప్రసాద్. అందుకుని చూశాడు. కోపాన్ని అదుపులో పెట్టుకుంటూ కానిస్టేబుల్ని పిలిచి అతన్ని రిలీజ్ చేయి అన్నాడు. స్వప్న లేచి కానిస్టేబుల్ వెనకాల వెళ్లబోయింది. సంతకం పెట్టి వెళ్ళు పిలిచాడతను. ఆమె వెనుతిరిగి అతను చూపించిన చోట సంతకం చేసి సావధానంగా అంది. మీ కోపం నా మీదైతే నన్ను శిక్షించండి. అతనికేమీ తెలీదు, అమాయకుడు. దయచేసి ఏ సాక్ష్యాధారం లేకుండా అతని కస్టడీలోకి తీసుకోవద్దు అనేసి బయటకు నడిచింది. సాయిప్రసాద్ కూడా షేక్ హ్యాండ్ ఇచ్చి లేచాడు.
2 నిమిషాల తర్వాత దాదాపు వేలాడిపోతున్న సందీప్ని చెరోపక్క పుచ్చుకుని తీసుకువెళుతున్న వాళ్ళని స్ప్రింగ్ డోర్ కింద నుండి చూస్తూ, వెళ్ళండి, ఈసారి ఇద్దరు రాక తప్పదు. అప్పుడు ఈ లాయర్ కాదు కదా, ఆ బ్రహ్మదేవుడు దిగొచ్చి చెప్పినా విడిచిపెట్టను కసిగా అనుకున్నాడతను. మరునాడు ఉదయం పేపర్లో అతిపెద్ద అక్షరాలతో వేశారా వార్త. గ్రహాంతరవాసుల నుండి వచ్చిన వింత ఆకారం, ప్రముఖ ఇండస్ట్రియలిస్ట్ శ్రీవాత్సవ్పై చేసిన హత్యా ప్రయత్నం అంటూ శ్రీవాత్సవ్ చెప్పిన దానికి ఊహలు కొంత జోడించి రాశారు. దాని కిందే చరిత్రలో కనీ విని ఎరుగని రీతిలో బాలుడి అపహరణ అంటూ వశిష్ఠి కిడ్నాప్ ఉదంతం కూడా రాశారు. గ్రహాంతరవాసులు చిన్నపిల్లల మీద ప్రయోగాలు చేయడం కోసం వారిని అపహరిస్తున్నారని, ఈ కార్యక్రమం వారం రోజుల పాటు జరగొచ్చునని మరో పత్రిక రాసింది. ఇంకో పత్రిక మరింత ముందుకు వెళ్లి ఆ గ్రహవాసుల ఊహా చిత్రాల్ని ఫోటోలుగా కూడా వేసింది. విసురుగా పేపర్ గిరాటేశాడు కృష్ణమోహన్. ఈ పేపర్లో వచ్చిన వార్తల వల్ల మరో కొత్త సమస్య. ప్రజల నుంచి, ప్రతిపక్షాల నుంచి ఫేస్ చేయాల్సి ఉంటుంది. చిరాగ్గా తల విదిలించి ఇంట్లోంచి బయటకు నడిచాడతను. వెనక నుంచి కృతి పిలిచింది. భోజనానికి వస్తావా అన్నయ్య అంటూ. ఆ అనేసి బైక్ తీశాడు. ఆలోచిస్తూ నెమ్మదిగా బైక్ నడుపుతోన్న అతని దృష్టి అప్పుడు పడింది రోడ్డు పక్కనున్న స్కూల్ మీద. వెనక నుంచి వేగంగా వస్తున్న వాహనమేదో పక్కన సడన్ బ్రేక్తో ఆగినట్టు ఉలికి పడ్డాడతను. స్కూల్ నుండి తల్లిదండ్రులు పిల్లల్ని గుండెలు కదుముకుని గబగబా బయటకు వస్తున్నారు. ఆటోల్లోనూ స్కూటర్ల మీద పిల్లల్ని ఎక్కించుకుని హడావిడిగా వెళ్ళిపోతున్నారు. అతను బైకు స్లో చేసి అటువైపు తిప్పాడు. లోపలికి వెళుతుండగా గేటు దగ్గరే ఉండి పేరెంట్స్ని వారిస్తోన్న హెడ్ మిస్ట్రెస్ కనిపించింది. బండి దిగి ఆమె వైపు నడిచాడు. ఎదురుగా వస్తోన్న ఇన్స్పెక్టర్ని ప్రశ్నార్థకంగా చూసిందామె. ఏం జరిగింది అడిగాడు కృష్ణమోహన్. ఏం చెప్పమంటారు, ఈరోజు పేపర్లో గ్రహాంతరవాసులు వశిష్ఠ అనే కుర్రాన్ని కిడ్నాప్ చేసినట్లు రాశారు కదా. ఉదయమే పేపర్ చదివిన పేరెంట్స్ అయితే కుర్రాళ్ళని స్కూల్కే పంపలేదు. ఇక ఆలస్యంగా ఆ వార్త తెలిసిన వాళ్ళు ఇదిగో ఇప్పుడు ఇలా తీసుకువెళ్తున్నారు. ప్రతి స్కూల్ దగ్గర మా పోలీస్ సెక్యూరిటీ ఉంటుందని చెప్పకపోయారా? అది అయింది. మీ పిల్లలకి ఏ హాని కలగకుండా మా స్కూల్ చుట్టూ పోలీస్ ఫోర్సును ఉంచుతామని చెప్పినా వినడం లేదు. ఆ గ్రహాంతరవాసుల కన్నా పోలీసులేమైనా బలవంతులా అని ఎదురు ప్రశ్నలు వేస్తున్నారు. అతను ఆవిడికేమీ చెప్పలేకపోయాడు. హఠాత్తుగా అతనికి ప్రజల మీద కోపం ముంచుకొచ్చింది. వీళ్లంతో మురుకులెవరూ ఉండరు అనిపించింది అతనికి. కానీ అది క్షణంసేపే. తనే ఒక మామూలు పౌరుడై ఉంటే, తనకు ఓ కొడుకు ఉండుంటే, ఈ విషయం తెలిసాక తను కూడా కొడుకుని స్కూల్కి పంపకపోయి ఉండేవాడేమో అనుకున్నాడు. అతను తిరిగి స్టేషన్కి వెళ్లడానికి బైక్ మీద వస్తుండగా దారిలో మరో 2 స్కూల్స్ కనిపించాయి. అక్కడ అదే పరిస్థితి. కొందరు తల్లులైతే ఏకంగా శోకాలు పెడుతూ పిల్లల్ని గట్టిగా పొదివి పట్టుకుని తీసుకువెళ్తున్నారు. స్టేషన్కి వెళ్లేసరికి అతని మూడు పూర్తిగా పాడైపోయింది. గదిలోకి వెళ్లగానే ఎప్పట్లా సీట్లో కూర్చోకుండా సిగరెట్ వెలిగించుకుని కిటికీ దగ్గరికి వెళ్లి నిల్చున్నాడు. బయట సన్నగా ముసురు ప్రారంభమైంది. అతని మనసులో ఆలోచనల్లాగే ఆ ముసురు నెమ్మదిగా ప్రారంభమై క్రమక్రమంగా ఉధృతమైంది. క్షణాల్లో కారుమబ్బులు మరింత దట్టమయ్యాయి. అంతా చీకటైపోయింది. వర్షం శబ్దం, ఫిరంగులు పేలుస్తున్నట్టు ఉరుములు, ఆ శబ్దాల మధ్య ఫోన్ మోగింది. ముందతను తన పై ఆఫీసర్ నుంచి వచ్చిన ఫోనేమనుకున్నాడు. ఉద్వేగాన్ని అణుచుకుని రిసీవర్ ఎత్తి హలో అన్నాడు. సార్, నేను వివేకానంద నగర్ నుంచి మాట్లాడుతున్నాను. ఇన్స్పెక్టర్ గారినే మాట్లాడేది? అటువైపు నుండి కంగారుగా వినిపించింది. ఎస్, స్పీకింగ్. క్షణంలో అలర్ట్ అవుతూ చెప్పాడతను. నమస్తే సార్, నా పేరు రవిచంద్ర. మా ఇంటి పక్కనున్న చిన్న ప్లే గ్రౌండ్లో ఒక స్పేస్ షిప్ దిగిందండి. గబగబా చెప్పాడు అవతల వైపున్న వ్యక్తి. ఏంటి? అవును సార్, అంతరిక్ష నౌక దిగిందండి. మా ఇంటి కిటికీలోంచి స్పష్టంగా కనిపిస్తోంది. అది స్పేస్ షిప్పే అని మీరెలా గుర్తుపట్టారు? అయోమయంగా అన్నాడు. ఖచ్చితంగా అదే సార్, ఎందుకంటే అందులోంచి గ్రహాంతరవాసులు దిగారు. అవతల వైపు వ్యక్తి ఉద్వేగంతో చెప్తున్నాడు. వింటున్న కృష్ణమోహన్ మెదడు ఒక్క క్షణం మొద్దుబారింది. అవతలతను ఇంకా చెప్తూనే ఉన్నాడు. పేపర్లో రాసినట్లు చాలా పొడుగ్గా ఉన్నారు సార్. ఈ వర్షంలో చేతులవి సరిగ్గా కనిపించడం లేదు గాని బట్టలు మాత్రం ఏదో మెటల్తో చేసినట్టు జిగేలుమని మెరిసిపోతూ కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. కృష్ణమోహన్ చేతిలో రిసీవర్ బిగుసుకుంది. ప్లేగ్రౌండ్ అడ్రస్ చొప్పున సీట్లోంచి లేస్తూ అన్నాడు. అవతల వైపు అడ్రస్ చెప్పగానే ఫోన్ పెట్టేసి స్ప్రింగులా కదిలాడు. 2 కానిస్టేబుల్స్ని వెంటరమ్మని జీపులో దాదాపు జంప్ చేసినట్టుగానే కూర్చున్నాడు. రివాల్వర్ను ఒకసారి తడిమి చూసుకుని కానిస్టేబుల్స్ కూర్చోగానే జీపుని ముందుకు దూకించాడు. మరుక్షణం ఆ జీపు వివేకానందనగర్ కాలనీ వైపు దూసుకెళ్లిపోసాగింది. కొండపోతగా కురుస్తున్న వర్షాన్ని లెక్క చేయకుండా అతను స్పీడ్గా డ్రైవ్ చేయసాగాడు.
ఆ వేగానికి గుంటల్లో టైర్లు పడినప్పుడల్లా నీళ్లు పిచికారీ చేసినట్టుగా అంత దూరం వరకు చిమ్ముతూ పక్కన వెళ్లే వాహనాల్ని తడుపుతున్నాయి. జీప్ కన్నా వేగంగా అతని ఆలోచనలు ముందుకు ప్రయాణిస్తున్నాయి. ఒకవేళ వారే గనక గ్రహాంతరవాసులైతే వారి దగ్గర ఆధునికమైన ఆయుధాలు ఉండుంటాయి. తన దగ్గరున్న ఈ ఒక్క రివాల్వరు, ఇద్దరు కానిస్టేబుల్స్ వారి ముందెంత? ఒకవేళ రివాల్వర్ పేల్చినా అది వారి శరీరం నుండి దూసుకుపోతుందా? అసలు వాళ్ళక్కడ ఎందుకు దిగుంటారు? శ్రీవాత్సవం మీద మళ్లీ హత్యా ప్రయత్నం చేయడానికా? ఆ ఆలోచన రాగానే అతను స్పీడు మరింత పెంచాడు. 5 నిమిషాల్లో జీపు వివేకానందనగర్ కాలనీలో అడుగుపెట్టింది. రోడ్డు కుడివైపు మలుపు తిరిగే చోట అక్కడ కనిపించిందది. ఫోన్ చేసిన వ్యక్తి చెప్పిన ప్లేగ్రౌండ్. దాని మధ్యగా ల్యాండ్ అయి ఉందా వాహనం. దాన్నుంచి సన్నటి శబ్దం వస్తోంది. దూరంగా ఉండడం వల్ల, దానికి తోడు వర్షం వల్ల స్పష్టంగా కనిపించడం లేదు. వెనకాల కూర్చున్న కానిస్టేబుల్స్ కి విషయం ఏమాత్రం తెలీదు. ఇన్స్పెక్టర్ తమని ఎక్కడికి, ఎందుకు రమ్మన్నాడో తెలిస్తే వారు అక్కడే దూకేసి పారిపోయి ఉండేవారేమో. జీప్ ఆ వాహనాన్ని సమీపిస్తున్న కొద్దీ కృష్ణమోహన్ గుండె రెట్టింపు స్పీడ్లో కొట్టుకోసాగింది. అంత ఈదురుగాలిలో కూడా అతని నుదుటి మీద స్వేద బిందువులు అలుముకోసాగాయి. ఒక చేత్తో డ్రైవ్ చేస్తూ మరో చేత్తో రివాల్వర్ బయటి తీశాడు. జీపు వేగాన్ని ఏమాత్రం తగ్గించలేదు. అదే వేగంతో వారి ముందుకు వెళ్లి సడన్ బ్రేక్తో ఆపేసి వారు అలర్ట్ అయ్యే లోపలే రివాల్వర్ గురిపెట్టాలని అతడి ప్లాను. జీప్ మరో 10 మీటర్లు దాటితే వారిని సమీపిస్తుందనగా స్పష్టంగా కనిపించిందా వాహనం. అది ఒక హెలికాప్టర్. అతని బ్రుక్టి ముడిపడింది. గ్రహాంతరవాసులు కూడా మామూలు హెలికాప్టర్లే ఉపయోగిస్తారా? ఆశ్చర్యంగా మనసులో అనుకుంటూ దాని ముందు సడన్ బ్రేక్తో ఆపేసి జీప్లోంచి స్ప్రింగ్లా దూకాడు. రివాల్వర్ రెడీగా పట్టుకుని కానిస్టేబుల్స్ కమాన్ క్విక్ అంటూ ముందుకు కదిలాడు. క్యాబిన్లో ఇద్దరున్నారు. రివాల్వర్తో క్యాబిన్ వైపు వస్తోన్న ఇన్స్పెక్టర్ని, ఆ వెనకే గన్స్ పట్టుకునొస్తున్న కానిస్టేబుల్స్ ని చూడగానే అప్రయత్నంగా వాళ్లు చేతులెత్తారు. 2 శరీరాలకు 2 చేతులుండడం చూసి అతను అక్కడే ఆగిపోయాడు. తర్వాత ముఖము, కాళ్ళు, నోరు మొత్తం శరీరమంతా కనిపించగానే అప్రయత్నంగా కృష్ణమోహన్ మొహం ఎర్రబడింది. క్యాబిన్లో ఉన్నవాళ్లు ఫారినర్స్. క్షణంలో అతనికి పూర్తిగా అర్థమైపోయింది. ఆ క్షణాన ఫోన్ చేసిన వ్యక్తి ఎదురుగా ఉండుంటే రివాల్వర్తో షూట్ చేసేవాడే. అంత ఆవేశం కలిగింది అతనికి. దాన్ని అణుచుకుంటూ రివాల్వర్ గురిపెట్టి హెలికాప్టర్ని సమీపించాడు. వాట్ హ్యాపెండ్? హూ ఆర్ యూ? బెదిరిస్తున్నట్టుగా అడిగాడు. వారు ఆశ్చర్యంగా ఒకరి ముఖాలొకరు చూసుకుని చేతులలాగే ఎత్తుంచి అమెరికన్ ఇంగ్లీష్లో చెప్పారు. మేము అమెరికా నుంచి వచ్చిన ప్రభుత్వాధికారులం. ఢిల్లీలోని అధికారులతో చర్చలు జరిపి హైదరాబాద్ వస్తుండగా ఇంజిన్లో డిఫెక్ట్ వచ్చి ఇక్కడ ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. గురిపెట్టిన రివాల్వర్ను హోల్స్టర్లో పెట్టుకుని కందిపోయిన మొహంలోకి చిరునవ్వు తెచ్చుకున్నాడు. సారీ, మాకు రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. రండి, మిమ్మల్ని హోటల్లో డ్రాప్ చేస్తాను. వాళ్ళు అప్పుడు గాని ఆశ్చర్యం నుంచి తేరుకోలేదు. ఎత్తిన చేతులు దించి థ్యాంక్స్ చెబుతూ కిందకి దిగారు. ఒక కానిస్టేబుల్ని అక్కడ కాపలా పెట్టి వారిని తీసుకువెళ్లి వారికి హోటల్లో రూమ్ ఏర్పాటు చేశాడు. మరో కానిస్టేబుల్ని వారికి సాయంగా ఉంచి ఎయిర్పోర్టుకి ఫోన్ చేసి స్టేషన్కి చేరుకున్నాడు. గ్రహాంతరవాసుల గురించి పేపర్లో వస్తే ఏం జరుగుతుందో అది తను చాలా తక్కువగా అంచనా వేశాడు. కానీ జరగాల్సిందంతా ఎప్పుడో మొదలైంది. గ్రహాంతరవాసుల మీద రూమర్స్ అప్పుడే ప్రారంభమయ్యాయి. అదే రోజు ఈవినింగ్ మరో ఫోన్ వచ్చింది. సిటీ లిమిట్స్లో ఉన్న కాలనీ పక్కగా గుడిసెలు వేసుకుని నివసిస్తున్న ఓ కూలి కుటుంబం మొత్తం పిడుగుపాటుకు మృతి చెందిందని, ఆ వార్త విన్న ప్రజలు అది పిడుగుపాటు కాదని గ్రహాంతరవాసులే ఆధునికమైన ఆయుధాన్ని ఉపయోగించి భూగ్రహవాసుల్ని చంపడానికి నిశ్చయించుకున్నారని, ముందుగా ఆ కుటుంబాన్ని నాశనం చేశారని భావించడమే కాకుండా ఆ కాలనీలో ఉంటున్న సగానికి పైగా కుటుంబాలు ఇల్లు ఖాళీ చేస్తున్నారని ఫోన్లో ఇన్ఫార్మర్ చెప్పాడు. అది వినగానే కృష్ణమోహన్ బాధగా తలపట్టుకున్నాడు. గోరు చుట్టుపై రోకలిపోటంటే ఇదే అనిపించింది అతనికి. అసలే ఇన్వెస్టిగేషన్ తెగక తను టెన్షన్లో ఉంటే ఈ జనంలో కలిగే అలజడి మరో పక్క పుండు మీద కారంలా తయారైంది. దానికి తోడు అరగంటలో 4 పత్రికాఫీసుల నుంచి ఫోన్ కాల్స్ వచ్చాయి ఇంటర్వ్యూ కావాలంటూ. అతనికి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాలేదు. ఆ మరునాడు సాయంత్రం అపాయింట్మెంట్ ఇచ్చాడు. అప్పటికే దూరదర్శన్ వాళ్లు శ్రీవాత్సవ్ ఇంటికి వెళ్లి అతని ఇంటర్వ్యూ తీసుకున్నట్టు తెలిసింది. కృష్ణమోహన్కి అది వినగానే ఈ కేసు తను ఊహించినట్టు సాఫీగా వెళ్లదని, దేశం మొత్తాన్ని ఒక ఊపు ఊపేస్తుందనే అర్థమైంది. ఒక పెద్ద గంగాళం నిండా జనాన్ని నింపి దాని కింద మంట పెట్టి అప్పుడే మూత తీసినట్టు తెల్లవారింది. ఏ పేపర్లో చూసినా అదే వార్త. ఎవరి నోట విన్నా గ్రహాంతరవాసుల గురించి చర్చే. రోడ్డు మీదకే కాదు, ఇంటి ముందు కూడా పిల్లల్ని రానివ్వడం లేదు తల్లిదండ్రులు. రాత్రిపూట ఇంటిపై నుంచి ఏ ఏరోప్లేన్ వెళుతున్నా అది గ్రహాంతరవాసుల వాహనమేమో అనే భయంతో ప్రాణాలు ఒగ్గబట్టుకుని మెలకువతో ఉన్నారు.
ఇతర ఊళ్ళల్లోంచి వచ్చి హాస్టల్లో ఉండి చదువుకుంటున్న పిల్లల్ని ఎవరి ఊళ్లకు వాళ్లు తీసుకువెళ్లిపోవడం మొదలైంది. శ్రీవాత్సవ్ ఇంటిని, స్వప్నింటిని చూడ్డానికొచ్చే జనం సంఖ్య విపరీతంగా పెరిగిపోవడంతో వారిని అదుపులో పెట్టడానికి కానిస్టేబుల్స్ని కొందరిని పంపించాడు కృష్ణమోహన్. ఉదయం 11 అవుతుండగా అతనికి కమిషనర్ నుంచి పిలుపొచ్చింది. అప్పుడే అర్థమైపోయింది అతనికి, కమిషనర్ అసలే చండశాసనుడు. దేశంలో కలిగే అలజడికి గ్రహాంతరవాసులు కాక నువ్వే కారణం అన్న అంటాడనిపించింది. ఇంటికి ఫోన్ చేసి భోజనానికి రావడం ఆలస్యమవుతుందని చెప్పి కమిషనర్ దగ్గరికి బయలుదేరాడతను. 10 నిమిషాల్లో అతను కమిషనర్ ముందున్నాడు. కృష్ణమోహన్ కూర్చున్నాక అడిగాడు కమిషనర్, అసలేంటిదంతా? క్లుప్తంగా 2 కేసుల గురించి వివరించాడు కృష్ణమోహన్. పూర్తిగా విన్నాక అబ్జర్డ్ అని కొట్టిపాడేశాడు కమిషనర్. గ్రహాంతరవాసులు నిజంగా ఉన్నారని నువ్వు నమ్ముతున్నావా? ముందు నమ్మాను, కానీ తర్వాత కొన్ని విషయాలు పరిశీలిస్తే ఇదంతా స్వప్న చేసింది అనుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత నా అనుమానాలన్నీ సందీప్ పైకి మళ్ళాయి. అసలు గ్రహాంతరవాసులు ఉన్నారో లేదో అనే సమస్య మరుగున పడింది. మరిక నువ్వు చేసి ఇన్వెస్టిగేషన్ ఏముంది? క్షణక్షణానికి ఒకరి మించి అనుమానాలు మరొకరి మీదకి మళ్లించడం తప్ప ఏ కాస్తైనా ముందుకెళ్లావా? అవతల ప్రతిపక్షాలన్నీ గొడవ చేస్తున్నాయి. డీఐజీ గారిని పిలిపించి ఎప్పుడో జరిగిన సంఘటన ఎంతవరకు బయటికి పొక్కకుండా ఎందుకుంచారని నిలదీశారట. ఆయన ఆ అక్కసంతా నా మీద చూపించాడు. అసలు అదంతా ఇప్పటి వరకు డిపార్ట్మెంట్కైనా ఎందుకు తెలియపరచలేదు? చెప్పేవాణ్ణి సార్, కానీ ఈ విషయం బయటకొస్తే రోమర్లు, వాటి పరిణామాలు తలుచుకుని వీటిని బయట పెట్టలేదు, పత్రికలకు తెలపలేదు. నిన్నటి నుంచి జరిగే సంఘటనలు ముందే ఊహించడం వల్ల ఈ వార్త లీక్ చేయలేదు. కమిషనర్ విసుగ్గా ఫోన్ ముందుకు జరుపుతూ, ఆ సమాధానమేదో నేరుగా నువ్వే డీజీపీకి చెప్పు అన్నాడు. అది కాదు సార్. అతనేదో చెప్పబోతుండగా ఓ కానిస్టేబుల్ లోపలికొచ్చాడు. కమిషనర్కి ఓ స్లిప్ అందించి నుంచున్నాడు. అది చదివి, ఎవరి స్వప్న? తలెత్తి జనాతికంగా అన్నట్టు అన్నాడు. కృష్ణమోహన్ ఆ స్లిప్పు అడిగి తీసుకుని చూసి, ఈవిడే కిడ్నాప్ కాబడిన వశిష్ఠ తల్లి అన్నాడు. కమిషనర్ తల పంకించి లోపల పంపించు అని కానిస్టేబుల్తో చెప్పాడు. కృష్ణమోహన్ బురుకుటి ముడిపడింది. ఈమెక్కడికెందుకొచ్చింది అని మనసులో అనుకున్నాడు. 2 నిమిషాల తర్వాత డోరు నెట్టుకుని ఆమె లోపలికొచ్చింది. నమస్తే, కమిషనర్ని ఉద్దేశించింది. రామా, ఇలా కూర్చో. కుర్చీ చూపించాడు కమిషనర్. 2 క్షణాలు ఆ గదిలో నిశ్శబ్దంగా దొర్లిపోయాయి. ఆమె మెల్లగా నోరు విప్పంది. పేపర్లో వచ్చిన వార్తలు, ఈ గొడవ ఇదంతా చూశాక నేను మీతో మొత్తమంతా చెప్పాలనొచ్చాను. కమిషనర్ సీట్లోంచి ముందుకొంగి, చెప్పమ్మా అన్నాడు ఆసక్తిగా. ఆమె ఒక్క క్షణం కృష్ణమోహన్ వంక తల తిప్పి చూసి తర్వాత కమిషనర్తో అంది, అసలు వశిష్ఠనెవరూ కిడ్నాప్ చేయలేదు. ఒక్క క్షణం ఆ గదిలో పనిచేస్తోన్న ఏసీ కూడా ఆగిపోతుందేమో అనిపించేంత నిశ్శబ్దం ఏర్పడింది. కృష్ణమోహన్ దిగ్భ్రాంతితో ఆమె వంక చూశాడు. అప్పుడు తేరుకున్నాడు కమిషనర్. అయోమయంగా అన్నాడు, మరి మీరిచ్చిన కంప్లైంట్? అక్కడికే వస్తున్నాను సార్. ముందు గ్రహాంతరవాసులు నన్ను కాంటాక్ట్ చేశారు. వాళ్ళు చేసే ప్రయోగాల కోసం మా మామగారు తానే స్వయంగా పుట్టబోయే మనవణ్ణి వారికి దత్తతిచ్చాడని, అందుకే వశిష్ఠ్ని తీసుకువెళ్ళడానికి వచ్చామని చెప్పారు. నేనందుకు ఒప్పుకోలేదు. వారు నన్ను కాంటాక్ట్ చేసి విషయం చెప్పిన 10 రోజుల తర్వాత వశిష్ఠ్ మాయమయ్యాడు. ఆ తర్వాత వారి నుండి నాకు మళ్లీ ఫోన్ వచ్చింది. నేను నిలదీస్తే వశిష్ఠ్ని తాము కిడ్నాప్ చేయలేదని, నువ్వే దాచేసి అబద్ధం చెబుతున్నావని అన్నారు. అప్పుడు స్వామి ప్రణవానంద నా దగ్గరికొచ్చాడు. నేపాల్ సరిహద్దుల నుండి వచ్చానని, వశిష్ఠ్ని తనే తీసుకెళ్లి భద్రంగా ఉంచానని చెప్పాడు. ఆయన్ని బంధించి ఇన్స్పెక్టర్ గారికి ఫోన్ చేసి పిలిపించాక తలుపులు తెరిచి చూస్తే గదిలోంచి స్వామీజీ మాయమయ్యాడు. దాంతో ఇన్స్పెక్టర్ గారి అనుమానాలన్నీ నా మీదకు మళ్ళాయి. నేనే అన్ని కథలు కల్పించి చెబుతున్నానని అన్నారు. అసలు జరిగిందేమిటి? కమిషనర్ ఉత్సుక తాపుకోలేక మధ్యలోనే కల్పించుకుని అన్నాడు. వశిష్ఠు భద్రంగానే ఉన్నాడు సార్. ఎక్కడా? కృష్ణమోహన్ అదిరిపడి అడిగాడు. స్వామీజీ దగ్గర అంటూ స్వామీజీని కలుసుకున్న విషయం, ఆయన చెప్పిన వివరాలు అన్నీ క్లుప్తంగా వివరించి చెప్పింది. అంతా విన్నాక అబద్ధం అని అరిచాడు కృష్ణమోహన్. ఏదబద్ధం? స్వప్న తీవ్రంగా చూస్తూ అంది. స్వామీజీ గురించి నువ్వు చెప్పిన కదా అని ఓ క్షణమాగి, ఇదంతా ఆ సందీప్ ఆడుతున్న నాటకం. సందీప్ వశిష్ఠ్ని కిడ్నాప్ చేసి తీసుకెళ్లి స్వామీజీకి అప్పచెప్పాడు. అతనికేం అవసరం? స్వప్న రెట్టించింది. ఎందుకంటే వశిష్ఠు దూరమైతే ఆస్తి నీ చేతికొస్తుంది. అప్పుడు నిన్ను తనదానిగా. స్టాప్ ఇట్ అరిచింది స్వప్న. తర్వాత తనని తాను కంట్రోల్ చేసుకుని సారీ అంది. సందీప్ చిన్నప్పటి నుండి నాతో కలిసి పెరిగినవాడు. అతనికంత దురుద్దేశం ఉంటుందని నేను అనుకోను. ఇందులో నీకేమీ భాగం లేదా? వ్యంగ్యంగా అన్నాడు. కృష్ణమోహన్ కమిషనర్ కళ్ళతోనే వారించాడు. సారీ సార్,
తన పై ఆఫీసర్ ముందు నోరు జారి మాట్లాడినందుకు సంజేషి చెప్పాడు కృష్ణమోహన్. కమిషనర్ స్వప్న వంక సావధానంగా చూస్తూ అడిగాడు. అయితే వశిష్ఠు ఆ స్వామీజీ దగ్గరే ఉన్నాడంటావు? అవును సార్. ఆ స్వామీజీ ఎక్కడి నుంచి వచ్చానని చెప్పాడన్నావు? నేపాల్ సరిహద్దుల్లో ఉన్న నారాయణాశ్రమం దగ్గర స్వామీజీ ఉంటాడట. ఆ ఆశ్రమంలోనే వశిష్ఠుని ఉంచానని చెప్పాడు. కృష్ణమోహన్ కల్పించుకున్నాడు. ఈమె చెప్పేది నిజమో కాదో తేల్చుకోవడానికి నేను అక్కడికి వెళతాను సార్ అన్నాడు ఒక స్థిర నిశ్చయానికి వచ్చినట్టుగా. ఏంటి? ఆశ్చర్యంగా అడిగాడు కమిషనర్. అవును సార్. ఒకవేళ స్వామీజీ నిజంగా ఉండుంటే అతని దగ్గరే వశిష్ఠుంటే పర్వాలేదు. అంత అబద్ధమైన పక్షంలో స్వప్నని, ఆమె మేనబావని కస్టడీలో తీసుకుంటే అసలు నిజం అదే బయటపడుతుంది గంభీరంగా అన్నాడు కృష్ణమోహన్. ఆ ఆశ్రమం ఎక్కడుందో ఏంటో తెలియకుండా ఎలా వెళతావు? అడ్రస్ సంపాదించడం కష్టమేమీ కాదు సార్. కానీ ఇంకా వశిష్ఠు అక్కడే ఉన్నాడో లేదో తెలియాలి. స్వప్న అంది. ఉంటాడు. గ్రహాంతరవాసులు తిరిగి తమ గ్రహానికి వెళ్ళిపోయే వరకు వశిష్ఠు అక్కడే ఉంటాడని స్వామీజీ చెప్పాడు. అయితే నేను రేపు అక్కడికి బయలుదేరతాను సార్. సరే, నీ ఇష్టం. ముందు నువ్వు రాంగ్ రూట్లో ఇన్వెస్టిగేషన్ ప్రారంభించావో లేదో కన్ఫర్మ్ చేసుకో. అంతా గందరగోళంగా ఉంది సిగరెట్ వెలిగించుకుంటూ అన్నాడు కమిషనర్. ఈ గందరగోళాన్ని ఛేదిస్తాను సార్. అందుకు ఇంకెంతో కాలం లేదు స్థిరంగా పలికింది కృష్ణమోహన్ కంఠం. ఆ తర్వాత అతను బయటకొచ్చాడు. బైకు స్టార్ట్ చేస్తుండగా స్వప్న అతనికి దగ్గరగా వచ్చింది. విస్నార్థకంగా చూశాడు. ఆమె తలదించుకుని మెల్లగా అంది. నేను మీతో వస్తాను. ఎందుకు? విసురుగా అన్నాడు. వశిష్ఠుని ఒక్కసారి చూడాలనుంది. అతను ఒక్క క్షణం ఆమె వంక పరిశీలనగా చూశాడు. సరే అని బైకు ముందుకు పోనిచ్చాడు. స్వప్న అక్కడే నిలబడింది. ఆమె మొహంలో సంతోష రేఖలు అప్పుడే విచ్చుకుంటున్నట్టుగా మెల్లమెల్లగా ఉదయించసాగాయి. టప్ టప్ ఒక్కసారిగా ప్రెషర్తో వచ్చాయి షవర్లోంచి నీళ్లు. ఆమె చక్కటి నల్లటి జుట్టు షవర్ నుంచి ధారగా కురుస్తోన్న నీళ్లతో తడిసి పాయలుగా విడిపోతూ వీపంతా పొరుచుకుంది. నుదుటిమీంచి ముక్కు మీదకి జారిన బొట్టు పగడంలాంటి ఆమె పెదవు మీద పడి అమృత బిందువుగా మారింది. అరగంటలో స్వప్న హిమం కడిగిన సొమ్మమే అయింది. పాలమీగడలాంటి శరీరం మీద ఇంకా కాంక్ష తీరక అలాగే ఉండిపోయిన నీటి బిందువులను మెత్తటి గుడ్డతో సుతిమెత్తగా అద్దసాగింది. సరిగ్గా అప్పుడు బెడ్రూంలో ఫోన్ మోగిన శబ్దం వినిపించింది. క్షణక్షణానికి పెద్దదవుతున్న ఆ శబ్దం వింటూనే ఆమె లాగి వదిలిన వింటినారిలా సన్నగా ప్రకంపించింది. గ్రహాంతరం నుండి దిగొచ్చిన రోబోట్లా యాంత్రికంగా బట్టలు మార్చుకుంది. బాత్రూం తలుపు వరకు నడిచిన ఆమె ఆ తలుపు హ్యాండ్ల మీద చేయి వేయడానికి కూడా భయమేసి వణుకుతున్న శరీరాన్ని అదుపులో పెట్టుకోవడానికి విశ్వ ప్రయత్నం చేయసాగింది. అవతల బెడ్రూంలో యుద్ధబేరిలా కర్ణ కఠోరంగా వినబడుతోన్న ఫోన్ శబ్దం ఆమెని కుదురుగా నిలబడనివ్వడం లేదు. అంతకుముందు చన్నీళ్లతో స్నానం చేసిన ఆమె శరీరం ఇప్పుడు స్వేద బిందువులతో తడిసి ముద్దవుతోంది. ఆ శబ్దాన్ని భరించలేక కర్ణబేరి ఎక్కడ బద్దలవుతుందోనని భయపడి ఒక నిశ్చయానికొచ్చిందల్లా చొప్పున డోరు తెరచి బెడ్రూంలో అడుగు పెట్టింది. టేబుల్ మీద పెట్టిన ఫోన్ యమదూత నరకానికి రమ్మని పిలుస్తున్నట్టు ఆగకుండా శబ్దాన్ని రెట్టింపు చేసుకుంటోంది. కంపిస్తున్న చేతిని రిసీవర్ మీద వేసి ఒక్క క్షణం గుండె దిటవు చేసుకుని టక్కునెత్తి చెవి కానించుకుంది. అదే శబ్దం బీప్ బీప్ మంటూ వినపడిన తర్వాత ఆ గొంతు అదే గొంతు. ఆమె శిలలా నిలబడింది. మిసెస్ స్వప్న. కనీసం ఊ అని కూడా అనలేకపోయింది. గొంతు ఎక్కడో పాతాళంలోకి జారినట్టు గరగరా శబ్దం మాత్రం వచ్చింది. అటునుంచి ఆ గొంతు కంగున మోగింది. వశిష్ఠ ఎక్కడా? అప్పుడు నోరు విప్పిందామె. నాకేం తెలుసు? అబద్ధాలు చెప్పకు. స్వామిని నువ్వు కలిసినట్టు మాకు తెలుసు. చెప్పు, ఆ స్వామి వశిష్ఠుని ఎక్కడ దాచానని చెప్పాడు? ఆ గొంతులో అంతకు ముందెన్నడూ విననంత కాఠిన్యం. నాకేమీ చెప్పలేదు బెంకంగా అందామె. చెప్పాడు. నీకు వశిష్ఠు జాడ తెలుసునన్న విషయం మాకు తెలుసు. మర్యాదగా వశిష్ఠు ఎక్కడున్నాడో చెప్పు. మా సహనాన్ని పరీక్షించకు. లేదు లేదు లేదు, స్వామి నాకేమీ చెప్పలేదు. నన్ను కలిసిన మాట నిజమే, కాని వశిష్ఠుని ఎక్కడ దాచిపెట్టాడో మాత్రం చెప్పలేదు. అవునా? అవును, అదే నిజం. అయితే రేపు నువ్వు కృష్ణమోహన్తో కలిసి ఎక్కడికి ప్రయాణం చేయబోతున్నావు? పక్కనుంచి గ్రహాంతర ఆయుధమేదో దూసుకు వెళ్ళినట్టు ఉలికి పడిందామె. అది మీకెలా తెలుసు? అంది అప్రయత్నంగా. అటువైపు చిన్న నవ్వు వినపడింది. మేము గెలాక్సీలో విడిది చేసి ఉన్నంత మాత్రాన భూగ్రహం మీద ఏం జరుగుతుందో తెలుసుకోలేనంత మూర్ఖులమనుకున్నావా? మాకంతా తెలుసు. నువ్వు ఆ కృష్ణమోహన్ స్వామి దగ్గరున్న వశిష్ఠు కోసం వెళుతున్నట్టు మాకు అర్థమైంది. కాని ఆ స్వామి వశిష్ఠుని ఎక్కడ దాచాడో అన్నది కావాలి. అది చెప్పగలిగేది నువ్వే. చెప్పు, ఎక్కడ దాచాడు? నాకు తెలీదు. తెలిసినా చెప్పను, మొండిగా అంది స్వప్న. అలాగా, అయితే మేం చేసే హెచ్చరిక కూడా విను. ఆమె ఊపిరి బిగబట్టింది వారు చెప్పేది వినడం కోసం.
ఈ రోజు నుంచి సరిగ్గా 10 రోజుల్లో వశిష్ఠ్ని తెచ్చి మాకు అప్పగించని పక్షంలో ముందుగా నీ మేనబావ సందీప్ని హత్య చేయమని ఉత్తరం అందింది. ఆలోచించుకో. 10 రోజులు గడువు మాత్రమే ఉంది. ఎక్కడున్నా సరే తీసుకొచ్చి ఈలోగా వశిష్ఠ్ని నువ్వు మాకు అప్పగించాలి. లేదా ఆ తర్వాత ఏం జరుగుతుందో ఇక నీకు వేరే చెప్పవలసిన పని లేదనుకుంటాను. ఇదే మా చివరి హెచ్చరిక. నిశ్శబ్దం మిగిలింది ఆమె మనసులో లాగానే. నేపాల్ దేశపు సరిహద్దు దూరంగా కనిపిస్తోంది. మంచు శిఖరాలు భద్రతా దళాల్లా వరుసగా నిలబడున్నాయి. తెల్లటి ఓణీ కప్పుకున్నట్లు హిమాలయ పర్వతాలు సూర్యకాంతితో దగదగా మెరుస్తున్నాయి. పిథోర్గఢ్ ఢిల్లీకి 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని చిట్టచివరి జిల్లా కేంద్రం. బస్సు ఘాట్ రోడ్డు మీదుగా ఆ ఊరిని సమీపిస్తోంది. దూరంగా చిన్న చిన్న ఇళ్ళు, పొడవాటి చెట్లు, దూరంగా తెల్లటి మంచు. ఆ దృశ్యం ఎంతో రమణీయంగా ఉంది. ఆ అద్భుత దృశ్యాన్ని చూస్తూ స్వప్న తాత్కాలికంగా తన కొడుకు సంగతి కూడా మరిచిపోయింది. కృష్ణమోహన్ మరిచిపోలేదు. కళ్ళు ప్రకృతి అందాల్ని ఆస్వాదిస్తున్నా మనసు మాత్రం వశిష్ఠు కేసు సంగతే ఆలోచిస్తోంది. సందీప్ 1:30 టికెట్ కొని ఢిల్లీ బయలుదేరాడు అన్నది నిరూపణైంది. స్వామి తను చెప్పినట్లు వశిష్ఠ్ని కిడ్నాప్ చేసుంటే ఆ టికెట్ మీద ఎవరు ప్రయాణం చేశారు? సందీపా, స్వామా? ఈ ప్రశ్నే అతన్ని తొలిచేస్తోంది. స్వామికి సందీప్కి ఎలాంటి సంబంధం ఉంది? స్వామి వశిష్ఠ్ని కిడ్నాప్ చేసి ఇంత దూరం తీసుకొచ్చి గ్రహాంతరవాసుల శక్తిని ఎదుర్కొనే బలమే స్వామికుంటే అతడు ఇదంతా స్వప్నకి ముందే చెప్పి చెయ్యొచ్చు కదా. ఆఖరి నిమిషం వరకు ఎందుకు రహస్యంగా ఉంచాడు? ఎన్నెన్నో ప్రశ్నలు, సమాధానం దొరకని ప్రశ్నలు. అతడు తల తిప్పి స్వప్నవైపు చూశాడు. ఆమె కిటికీ అంచుమీద గెడ్డవాంచి బయటకు చూస్తోంది. కళ్ళు నిస్తేజంగా ఉన్నాయి. ఆమెను చూస్తూ ఉంటే ఎందుకో అతడికి ఈ కిడ్నాప్ వ్యవహారంలో ఆమెకి భాగం లేదు అనిపిస్తోంది. కాని అతడు పోలీస్ డిపార్ట్మెంట్లో ఎన్నో సంవత్సరాలు పనిచేసినవాడు. ఇంతకన్నా అమాయకంగా అందంగా కనపడే వాళ్లల్లోనే దారుణమైన నేర మనస్తత్వం ఉండడం అతను చూశాడు. పైకి కనబడేదంతా నిజం కాదు అని అతడు సర్వీస్లో చేరిన మొదటి సంవత్సరంలోనే తెలుసుకున్నాడు. సందీప్ని వివాహమాడి ఉన్న ఒక్క అడ్డంకి తొలగించుకోవడం కోసం వశిష్ఠ్ని వాళ్ళిద్దరూ కలిసి మాయం చేశారన్నా అందులో ఆశ్చర్యపడవలసిన విషయం ఏమీ లేదని అతడికి తెలుసు. అయితే ఇందులో మరొక సందిగ్ధత కూడా ఉంది. స్వామి ఎవరు? వీళ్లు ఆడుతున్న నాటకంలో స్వామి పాత్ర ఎంతవరకు? సాధారణంగా ఇటువంటివి ప్లాన్ చేసేటప్పుడు మూడో వ్యక్తిని ఇందులో ఇన్వాల్వ్ చెయ్యరు. స్వామి ఎవరో తెలిస్తేనే గాని ఈ మిస్టరీ విడిపోదు. అందుకే ఈ ప్రయత్నం అంతా. అతడి ఆలోచనలకి భంగం కలిగిస్తూ బస్సు ఆగింది. అది జిల్లా కేంద్రమైన చాలా చిన్న ఊరు. ఆంధ్రప్రదేశ్లో ఒక చిన్న పట్టణమంత కూడా ఉండదు ఆ జిల్లా కేంద్రం. నేపాల్ సరిహద్దుల్లో ఉండడం వల్ల దానికి ప్రాముఖ్యత లభించింది. స్వప్నతో కలిసి బస్సు దిగి అతడు చుట్టూ చూశాడు. ఆశ్రమం చేరుకోవడానికి ఇంకా చాలా దూరం ప్రయాణం చేయాలి. బస్టాప్ ఎదురుగా తడికలతో వేసిన చిన్న పాకలాంటి హోటల్ ఉంది. అతను అటువైపు దారి తీశాడు. ఆమె అతన్ని అనుసరించింది. వాళ్ళని చూసి హోటల్ తాలూకా కుర్రాడు 2 స్టోళ్లని పాక బయట వేశాడు. వెదురు బద్దల్ని సన్నగా చీల్చి తయారు చేసిన స్టూల్స్. వాటి మీద ఎదురు కూర్చున్నారు. కృష్ణమోహన్ 2 టీ అని చెప్పాడు హిందీలో. కుర్రవాడు తీసుకొచ్చి అందించిన టీని ఆమె తాగసాగింది. ఆమె చూపు పూర్తిగా నేల మీదే ఉంది. బయలుదేరినప్పటి నుండి కూడా ఆమె అతడితో మాట్లాడే ప్రయత్నం ఏమీ చేయలేదు. అతడు కూడా గంభీరంగా ఉండడంతో ఇద్దరి మధ్య చాలాసేపు నిశ్శబ్దం దోబూచులాడింది. మరో 5 నిమిషాలయ్యాక టీ తాగడం పూర్తి చేసి అతడు బస్టాండ్ పక్కనే ఉన్న గుర్రపు బగ్గీల దగ్గరికి వెళ్ళాడు. తాము వెళ్లవలసిన చోటు చెప్పి ఓ గుర్రపు బగ్గీని మాట్లాడాడు. 200 రూపాయలు అన్నాడు గుర్రపు బండివాడు. కృష్ణమోహన్కి ఆశ్చర్యం వేసింది. బేరం ఆడదామనుకున్నాడు కాని ఆ కొండల మీద ప్రయాణానికి అంతకన్నా తక్కువకి ఎవరూ రారని సరే అన్నాడు. వాళ్లు కూర్చున్నాక బండి కదిలింది. ఘాట్ రోడ్డు మీద బండి కదులుతూ ఉంది. దూరపు మంచు తాలూకా చల్లదనం శరీరాన్ని ఇబ్బంది పెడుతున్నా అతడు లెక్క చేయకుండా బండి చివర కూర్చున్నాడు. ఆమె భుజాల చుట్టూ సాలువా కప్పుకుని లోపల వెనక్కానుకుని కూర్చునుంది. గిట్టల శబ్దంతో జతకలిసిన మువ్వలు మృదంగ నాదానికి తాళం వేస్తున్నట్టు లయబద్ధంగా చప్పుడు చేస్తున్నాయి. బగ్గీ నడిపే వ్యక్తి గుర్రాన్ని గట్టిగా అదిలిస్తూ హుషారు చేస్తున్నాడు. దాదాపు 5-6 గంటలు ప్రయాణం చేసి వాళ్లు మరో పల్లెలో భోజనం కోసం ఆగారు. 2 రొట్టెలు, ఉడకబెట్టిన పప్పు మాత్రమే దొరికింది. అది తిని తిరిగి బయలుదేరారు. అదంతా పర్వత ప్రాంతం అవడంతో సాయంత్రం అయ్యేసరికి బాగా చీకటి పడిపోయింది. ఆమె బండివాడి వైపు తిరిగి ఇంకా ఎంతసేపు పడుతుంది అని అడిగింది. ఆమెకి అంత స్వచ్ఛమైన హిందీ వస్తుందని అంతవరకు ఊహించని కృష్ణమోహన్ ఆశ్చర్యంగా తల తిప్పి చూశాడు. ఆమె తల అటువైపు తిప్పి బండివాడిని అడుగుతోంది.
లాంతరు వెలుగులో ముక్కు పొడక తళుక్కున మెరుస్తూ ఆమె చెక్కిల మీద రంగుల్ని సృష్టిస్తోంది. కృష్ణమోహన్ తల తిప్పుకున్నాడు. చంద్రుడు అప్పుడే ఉదయించినట్టు వెన్నెల కాంతి ఏటవాలుగా సాగి బండి లోపలికి పడుతోంది. కృష్ణమోహన్ జేబులోంచి సిగరెట్ తీసుకుని వెలిగించుకున్నాడు. అబ్బా, ఆ నది ఎంత బాగుంది! స్వగతంలా వినిపించిన మాటలకి అతడు తల తిప్పి చూశాడు. కొండల మధ్య సన్నటి నది పారుతోంది. ప్రకృతికి వెండి జరి చీర కట్టినట్టుంది. అతడు కూడా ఆ అందానికి క్షణంసేపు విచలితుడయ్యాడు. ఈ లోపులో దూరంగా చిన్న శబ్దం వినిపించింది. బండి చప్పుళ్ళో దాన్ని ఎవరూ గుర్తించలేదు. కొండపై శిఖరాన ఉద్భవించిన చిన్న చొప్పుడది. పర్వత ప్రాంతాల్లో ఇది మామూలే. వర్షం కురిసినప్పుడు మట్టి కరిగి జారిపోతూ ఉంటుంది. అప్పటి వరకు బండరాళ్లని సిమెంట్లా పట్టుకునున్న మట్టి కరిగిపోగానే శిఖర ప్రాంతాల నుంచి రాళ్లు మీదకి జారి పడిపోతుంటాయి. ఒక్కోసారి పెద్ద పెద్ద చర్యలు కూడా విరిగిపోయి రోడ్డుని కప్పేస్తుంటాయి. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపులోనే కొండ పై శిఖరం నుంచి ఒక రాయి దొర్లుకుంటూ వచ్చి రోడ్డు మీదగా జారి నదిలోకి పడిపోయింది. మరొక్క క్షణం ఆలస్యమై ఉంటే అది బండి మీద పడుండేది. అయితే ఆ చప్పుడుకి గుర్రం బాగా బెదిరిపోయింది. బండివాడు కళ్ళాన్ని ఎంత గట్టిగా బిగించి పట్టుకున్నా ఆగకుండా గుర్రం ఉన్నట్టుండి దౌడు తీయసాగింది. దాంతో బ్యాలెన్స్ తప్పిన స్వప్న హఠాత్తుగా జారి కృష్ణమోహన్ ఒళ్ళో పడింది. అతడు ఉలిక్కిపడి ఆమెను పట్టుకోవడానికి ఆమె చేతిమీద చేయి వేశాడు. అంతలో గుర్రం తన 2 కాళ్ళని నేల మీద నుంచి ఒక్కసారి పైకి వాలింది. ఆమె మరింత జారింది. అతడి చెయ్యి నడుం మీద పడింది. ఇదంతా రేపపాట్లో జరిగిపోయింది. ఈ లోపల బండివాడు గుర్రాన్ని కంట్రోల్ చేశాడు. తను ఆమెను పొదివి పట్టుకునున్నాడు అన్న విషయం స్ఫురణకు రాగానే కృష్ణమోహన్ చొప్పున చేతులు తీసేసి మామూలుగా కూర్చున్నాడు. ఆమె కూడా ఆదాటున లేచి యథాస్థానానికి వెళ్ళిపోయింది. అయితే జరిగిన సంఘటనకి ఆమె మొహం రాగరంజితమై వెన్నెల వెలుగులో మరింత గులాబీ రంగులో ప్రకాశించింది. జరిగిన సంఘటనకి సిగ్గుపడుతున్నట్టు ఇద్దరూ కొద్దిసేపు ఏమీ మాట్లాడుకోలేదు. మరో అరగంట గడిచింది. ఇంతలో దూరంగా పెద్ద హోరు వినిపించింది. ఏంటది? కుతూహలంగా అడిగింది స్వప్న. బండి నడిపేవాడు హిందీలో చెప్పాడు. నేపాల్ నుండి వచ్చే నది, కాలాపాని నుంచొచ్చే కాళీ, గంగ ఇక్కడే కలుస్తాయి మేంసాబ్. బగ్గి వంతెన మీద నుంచి వెళుతోంది. కుడిపక్క నుంచొచ్చే కాళీ, గంగ వంతెన కిందుగా వెళ్లి నేపాల్ నుంచొచ్చే నదిలో కలుస్తోంది. రాత్రిపూట ఆ 2 నదుల రంగుల తేడా స్పష్టంగా తెలుస్తోంది. ఇదంతా చూస్తుంటే నాకిక్కడే ఉండిపోవాలనిపిస్తోంది అంది ఆమె జనాతికంగా. అతడేమీ సమాధానం చెప్పలేదు. ఆమె నడుం మీద పడిన తన చేయికి తగిలిన వెచ్చదనం ఇంకా అతడి మనసులో సజీవంగా మెదులుతూనే ఉంది. ఈ లోపులో బండివాడు, ఇంకొక గంట ప్రయాణం చేశాక ఆగిపోదాం సాబ్. రాత్రిపూట ఈ దారి వెంట వెళ్లడం ప్రమాదకరం అన్నాడు. సరే అన్నాడు కృష్ణమోహన్. ఎక్కడైనా పల్లె తగిలితే ఆప్చేయ్. ఇక్కడ పల్లెలేమీ ఉండవు సార్. ఇదంతా మిలిటరీ ఏరియా. ఎవరన్నా మిలిటరీ వాడిని అడిగితే రాత్రిపూట పడుకోవడానికి స్థలం చూపిస్తారు అన్నాడు బండివాడు. మరో కిలోమీటర్ ప్రయాణం చేశాక అంతవరకు మామూలుగా ఉన్న వాతావరణం క్షణాల్లో ఉధృతమైన వర్షంగా మారింది. పర్వత ప్రాంతాల్లో అంతే. అప్పటి వరకు దేదీప్యమానంగా వెలుగుతున్న సూర్యుడిని క్షణంలో మబ్బులు కమ్మేస్తాయి. లేదా చంద్రుడు నల్లటి మేఘాల వెనక క్షణాల్లో అదృశ్యమైపోతాడు. వర్షం కురుస్తోంది. ఎంత తొందరగా వచ్చిందో అంత తొందరగా మాయమైపోతుంది. కుంభవృష్టి మొదలైంది. కృష్ణమోహన్ పూర్తిగా తడిసిపోయాడు. లోపల కూర్చున్న స్వప్న పరిస్థితి కూడా దాదాపు అలానే ఉంది. సూదుల్లా పడుతోన్న వర్షపు చినుకుల్ని బగ్గి పైకప్పు ఏమాత్రం ఆపలేకపోతోంది. తొందరగా పోని అని బండివాడితో చెప్పాడు కృష్ణమోహన్. 10 నిమిషాల్లో గుర్రపు బగ్గి చెక్పోస్ట్ని సమీపించింది. నది ఒడ్డునుందా చెక్పోస్ట్. అప్పటికి సమయం 10 కావస్తోంది. స్వప్న తడిసి పూర్తిగా ముద్దైపోయింది. చలికి గజగజ వణుకుతోంది. కృష్ణమోహన్ బండి దిగి చెక్పోస్ట్ వైపు పరిగెత్తాడు. తన ఐడెంటిటీ కార్డు చూపించి వచ్చిన పని చెప్పి ఆ రాత్రికి అక్కడే బస చెయ్యాలి అనుకుంటున్నట్లు గార్డుతో చెప్పాడు. ఊపర్ సాబ్ హై అన్నాడు సెంట్రీ. కృష్ణమోహన్ చిన్న గట్టు మీదున్న ఇంటి దగ్గరకు వెళ్ళాడు. చిన్న కాటేజ్ అది. టేబుల్ మీద కాళ్లు బార్లాజాపి కూర్చునున్నాడు మిలిటరీ ఆఫీసర్. అతను బాగా తాగేసున్నాడని మొహం చూడగానే కృష్ణమోహన్కు అర్థమైంది. లోపలికొస్తున్న అపరిచితుల్ని చూడగానే ఎవరు మీరు, ఏం కావాలి అని హిందీలో గద్దించినట్టు అడిగాడు. కృష్ణమోహన్ మళ్లీ తన ఐడెంటిటీ కార్డు చూపించాడు. ఈ లోపల వెనక అలికిడైంది. వర్షానికి బండిలో కూర్చోలేక స్వప్న కూడా వెనకే వచ్చినట్టుంది. ఆఫీసర్ కళ్ళు ఆమె మీద అతుక్కుపోవడం కృష్ణమోహన్ గమనించాడు. వర్షానికి పూర్తిగా తడిసిపోయిన చీర అసలు ఒంటి మీద ఉన్నట్టే లేదు. ఆమె సన్నగా వణుకుతోంది. తాము ఇన్వెస్టిగేషన్ కోసం వచ్చామని, ఆ రాత్రికి అక్కడ ఉండడానికి వసతి కావాలని కృష్ణమోహన్ కోరాడు. ఇన్వెస్టిగేషన్కా, హనీమూన్కా? వంకరగా నవ్వుతూ అడిగాడు మిలిటరీ ఆఫీసర్.
వాట్ యు మీన్? ఎర్రబడ్డ మొహంతో అడిగాడు కృష్ణమోహన్. అతని మొహంలో కనిపించిన కోపాన్ని చూసి ఆఫీసర్ సర్దుకుంటూ, అంటే నా ఉద్దేశం మీరిద్దరూ భార్యాభర్తలేమోనని అన్నాడు. కృష్ణమోహన్ ఆవేశాన్ని అదుపులో పెట్టుకుంటూ, ఆమె నాకు సహకరించడానికొచ్చిన సివిల్ ఉమెన్ అని చెప్పాడు. స్వప్న మొహం కూడా కోపంతోనూ సిగ్గుతోనూ ఎర్రగా మారింది. ఆఫీసర్ పెద్ద వివరాలేమీ అడగకుండా టేబుల్ మీదున్న తాళం చెవి అందిస్తూ, పక్క కాటేజీలో ఉండండి రాత్రికి అని చెప్పాడు. కృష్ణమోహన్ బయటకొచ్చాడు. ఆమె మెట్ల మీద నిలబడింది. అంతకు ముందేమీ జరగనట్టు చాలా మామూలుగా రా అంటూ కాటేజ్ వంక దారి తీశాడు. బయట చిన్నగానే కనిపించినా లోపల 2 గదులు విశాలంగానే ఉన్నాయి. ముందు గదిలో 2 బెడ్లు 2 కుర్చీలు వేసున్నాయి. అతడు లోపలకు నడిచి బ్యాగులు టీపై మీద పెట్టాడు. ఆమె నెమ్మదిగా లోపలకు నడిచొచ్చి బెడ్ చివర కూర్చుంది. జేబులోంచి అగ్గిపెట్టి తీసి లాంతరు వెలిగించాడు. వెలుగులో ఆమె వణకడం స్పష్టంగా కనిపించింది. బట్టలు మార్చుకో అన్నాడు. 2 క్షణాలు ఆమె అలాగే నిశ్శబ్దంగా కూర్చుని తర్వాత లేచి తన బ్యాగ్ తీసుకుని లోపల గదిలోకి వెళ్ళింది. అతడు సిగరెట్ వెలిగించుకున్నాడు. బయట వర్షపు చినుకుల శబ్దం వినిపిస్తోంది. దాంతో పోటీగా అతడి గుండె శబ్దం వినిపిస్తోంది. ఆ రాత్రి అతడికి జాగరణతోనే తెల్లవారింది. ఉదయం బండివాడు ఇక ముందుకు సాగడం కష్టమని చెప్పాడు. రాత్రి వర్షానికి దారంతా పాడైపోయింది బాబు, ఇక బండి వెళ్లదు. మీరు నడిచి వెళ్లాల్సి ఉంటుంది. మీరుండమంటే మీరొచ్చే వరకు ఇక్కడే ఉంటాను అన్నాడు. చేసేదేమీ లేనట్టు అతడు తల ఊపాడు. వంతెన దగ్గర బండి నిలిపుంచుతానని చెప్పి బండివాడు వెళ్ళిపోయాడు. ఆమె స్నానం చేయడానికి లోపలికి వెళుతూ ఉండగా, నేను క్యాంటీన్ దగ్గరికి వెళ్ళి తినడానికి ఏమైనా ఉంటే తీసుకుని వస్తాను అని చెప్పి బయటకు అడుగు పెట్టాడు. ఆమె ఒక్క క్షణం తటపటాయింపుగా చూసి, త్వరగా రండి అంది. ఆమె కంఠంలో కొద్దిగా భయం ధ్వనించింది. అతడు ఆమె వైపు సాలోచనగా చూశాడు. ఆమె తలదించుకుని, నాకెందుకో భయంగా ఉంది అంది. అతడేమీ సమాధానం చెప్పలేదు. ముందుకు కదిలాడు. మిలిటరీ క్యాంటీన్లో రొట్టెలు తీసుకుని అతడు తిరిగి రావడానికి దాదాపు అరగంట పట్టింది. మెట్లెక్కుతూ తలుపులు మూసుండడం గమనించాడు. అంతా నిశ్శబ్దంగా ఉంది. ఒక్క క్షణం అతడి మనసు కీడును శంకించింది. సరిగ్గా అప్పుడే కాటేజీలో నుంచి స్వప్న కేక వినిపించింది. చేతిలో ఉన్న పొట్లాల్ని విసిరేసి అతడు కాటేజ్కేసి పరిగెత్తాడు. మూసి ఉన్న తలుపుల్ని తోయబోతే అవి తెరుచుకోలేదు. లోపల బోల్ట్ పెట్టుంది. బలమంతా ఉపయోగించి ఒక్క తన్ను తన్నాడు. లోపల ఎవరో పెనుగులాడుతున్న చప్పుడు. 2 అడుగులు వెనక్కి వెళ్లి వేగంగా వచ్చి భుజంతో తలుపుల్ని తోయసాగాడు. దాదాపు 2 నిమిషాలు ప్రయత్నించేశాక తలుపులు విడిపోయాయి. లోపలికి అడుగుపెట్టిన అతను ఒక క్షణం అక్కడి దృశ్యం చూసి నిశ్చేష్టుడయ్యాడు. స్వప్న నగ్నంగా ఉంది. బహుశా ఆమె బాత్రూంలో స్నానం చేస్తూ ఉండగా ఆఫీసర్ లోపలికి ప్రవేశించి ముఖద్వారం తలుపులు బిగించి బాత్రూం తలుపు గడియ బద్దలు కొట్టి లోపలికి ప్రవేశించుంటాడు. ఒంటి మీద ఏమాత్రం ఆచ్ఛాదన లేకుండా స్నానం చేస్తున్న ఆమె ఈ ఆకస్మిక పరిణామానికి భయభ్రాంతురాలై తన శీలం కాపాడుకోవడానికి చేస్తున్న ప్రయత్నంలో దాదాపు నగ్నంగా ఉంది. అయితే కృష్ణమోహన్ ఆ వైపు కూడా చూడలేదు. ఆఫీసర్ని సమీపించి పిడికిలి బిగించి గెడ్డం కింద బలంగా కొట్టాడు. ఆఫీసర్ తేరుకునే లోపులోనే కాలర్ పట్టుకుని విసురుగా కాటేజ్ బయటకు తీసుకువెళ్లడానికి తోశాడు. ఈ లోపులో ఆఫీసర్ అతని నుంచి విడివడి కృష్ణమోహన్ మొహం మీద బలంగా చెరిచాడు. మిలిటరీలో పనిచేస్తూ ఉండడం వల్ల అతడి శరీరం రాటుతేలుంది. కృష్ణమోహన్ ముక్కు నుంచి రక్తం కారడం ప్రారంభించింది. అయితే కృష్ణమోహన్ కూడా పోలీస్ ఆఫీసర్ అవడం వల్ల వెంటనే ఆ దెబ్బకి ఓర్చుకుని ఆఫీసర్ మీద కలియబడ్డాడు. స్వప్న ఒక్క ఉదుటన బాత్రూంలోకి పరిగెత్తుకుని వెళ్లి ఒంటి నిండా చీరం చుట్టుకుంది. ఈ లోపల కృష్ణమోహన్ ఆఫీసర్ శరీరాన్ని గోడకి అదింపెట్టి పొట్టలో బలంగా ఒక్క పోటు పొడిచాడు. ఆఫీసర్ వేరే కేక వేస్తూ నేల మీదకి జారిపోయాడు. అతడి రివాల్వర్ నేల మీద పడింది. అతడికి స్పృహ తప్పి ఉంటుందనుకుని కృష్ణమోహన్ వెనుతిరగ్గానే ఆఫీసర్ మెడ వెనకాల కాలర్ పట్టుకుని బలంగా లాగాడు. ఏం జరిగిందో అర్థమయ్యేలోపు కృష్ణమోహన్ తల వెళ్లి స్తంభానికి గుద్దుకుంది. శరీరం నేలకి జారేలోపు అతడికి స్పృహ తప్పింది. ఆఫీసర్ వేగంగా స్వప్న వైపు వెళ్లబోయాడు. అప్పుడు కదిలింది స్వప్న. కుర్చీ ఎత్తి ఎదురుగా దూసుకొస్తున్న ఆఫీసర్కి అడ్డుగా పెట్టింది. వేగంగా వస్తున్న ఆఫీసర్ ఈ అనూహ్య పరిణామాన్ని ఊహించక ముందుకు రావడంతో కుర్చీకోడు తలకి బలంగా తగిలింది. కుర్చీ వదిలేసి స్వప్న వేగంగా బయటికి పరిగెత్తబోయింది. కాలికి రివాల్వర్ తగిలింది. చొప్పున వంగి దాన్ని తీసుకుంది. ఆమె మొహంలో రౌద్రం ఆఫీసర్ని అడుగు వెనక్కి పడేలా చేసింది. ఆమె ఆ క్షణం తనని కాల్చడానికి కూడా సందేహించదని అతడికి అర్థమైంది. నెమ్మదిగా అడుగులు వెనక్కి వేసాగాడు. స్వప్నకి ఇప్పుడు ధైర్యం వచ్చింది. ఆమె ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తూ ఆఫీసర్ని కాటేజీ నుంచి బయటికి తీసుకొచ్చింది. ఆమె కళ్లల్లో ఎరుపు, కసి, ఆవేశం చూస్తుంటే ఏ క్షణమైనా తనని కాల్చేస్తుందని ఆఫీసర్ భయపడ్డాడు. 10 అడుగులు వెనక్కి వేసి ఒక్కసారిగా వెనుతిరిగి పరిగెత్తబోయాడు.
ఆ కంగారులో అతడొక విషయం మరిచిపోయాడు. కాటేజీకి ఆనుకునున్న రోడ్డంచు ఒక లోయలోకి జారిపోతోంది. ఆ కంగారులో ఆఫీసర్ తను ఎటు వెళుతోంది చూసుకోలేదు. కాలి కింద గులకరాయి జారడంతో అతడు బోర్లా పడ్డాడు. అక్కడ్నుండి ఏటవాలు లోయలో అతడి శరీరం చేపపిల్లలా జారింది. మరణం సమీపించిందని అతడికి అర్థమైపోయింది. తన శరీరం 1000 వక్కలైపోతుందని నిశ్చయమైపోయాక అతడు కళ్ళు గట్టిగా మూసుకున్నాడు. సరిగ్గా అప్పుడే చేతికి తగిలిందది. భవిష్యత్తులో ఫెన్సింగు కట్టాలని ప్లాన్ చేసి పాతిన సిమెంట్ పిల్లరది. ఆ ఆధారాన్ని గట్టిగా ఒక చేత్తో పట్టుకున్నాడు. అతనిది భారీకాయం అవడం వల్ల ఒక చెయ్యి అంత బరువుని మోయలేకపోతోంది. అతడి శరీరం గాల్లో వేలాడసాగింది. ప్రాణభయంతో అతడు పిచ్చిగా అరిచాడు. అలా అరుస్తూనే ఉన్నాడు. తెల్లవార్లు తాగిన మైకంతో పాటు కోరిక కూడా ఎప్పుడో దిగిపోయింది. ఇప్పుడతను దేశాన్ని రక్షించే ఒక మిలిటరీ ఆఫీసర్లా లేడు. మైకం కళ్ళు కప్పిన రాక్షసుళ్లా లేడు. చిన్నపిల్లాళ్లా ఏడుస్తున్నాడు. అతని కళ్ల వెంట నీళ్లు ధారాపాతంగా కారిపోతూ ఉండగా మసగ్గా ఒక రూపం కనిపించింది. ముందు తల, తర్వాత శరీరం కొద్ది కొద్దిగా భూమిని చీల్చుకుని పైపైకొస్తున్నట్లు ముందుకొస్తున్న ఆ రూపాన్ని చూడ్డానికి కనురెప్పలు పైపైన తాటించాడు. ఆ రూపం స్వప్నది. ఆమె నెమ్మదిగా ముందుకు కదిలి లోయలోకి అడుగు జారకుండా ఒక్కొక్క అడిగే ముందుకు వేస్తూ దగ్గరకొచ్చి కింద కొంగింది. అతడు ఆమె వైపు దీనంగా చూశాడు. ఎడమ చేత్తో సిమెంట్ పిల్లర్ని ఒడిసి పట్టుకుని కుడి చేతిని అతని వైపు చాపబోయింది. అయితే అతడామె ఉద్దేశాన్ని అపార్థం చేసుకున్నాడు. తనని ఆమె లోయలోకి నెట్టేయడానికొచ్చిందేమో అన్న భయంతో మరింత గట్టిగా పిల్లర్ని పట్టుకున్నాడు. అతడి అనుమానం ఆమెకు అర్థమైంది. అతన్ని రక్షించడానికే తనొచ్చినట్లు ఆమె తన మోకాళ్ల మీద వంగి కూర్చుని ఆఫీసర్కి చేతినందించింది. అతడు ఒక చేత్తో సిమెంట్ రాడ్ని పట్టుకుని మరొక చేత్తో ఆమె అందించిన హస్తం ద్వారా పైకి రావడానికి ప్రయత్నించసాగాడు. ఆమె సుకుమారమైన చెయ్యి అతడి బరువుని ఆపలేకపోతోంది. భుజం నుంచి చెయ్యి వేరైపోతుందేమోనన్నంత బాధ కలిగింది. పళ్ల బిగువున నొప్పిని అదింపెట్టి అతన్ని పైకి లాగడానికి శతవిధాలా ప్రయత్నించసాగింది. కాని ఎంత ప్రయత్నించినా అది నిష్ప్రయోజనమే అయింది. భుజం దగ్గర నొప్పి క్షణక్షణానికి పెరిగిపోతోంది. ఎంతోసేపు అలా పట్టుకుని ఉండలేనని ఆమెకు అర్థమైంది. నిస్సహాయంగా తల వెనక్కి తిప్పి చూసింది. కృష్ణమోహన్లో అప్పుడే కదలిక ప్రారంభమైంది. హెల్ప్ మీ, హెల్ప్ మీ అంటూ గట్టిగా అరిచింది. అప్పుడే పూర్తిగా స్పృహలోకొచ్చిన కృష్ణమోహన్ నెమ్మదిగా తలెత్తి చూశాడు. లోయ అంచున మోకాళ్ళ మీద కొంగిన స్వప్న అతడికి కనిపించింది. ఏం జరిగిందో మొదట అర్థం కాలేదు. తల విదిలిస్తూ లేచి నిలబడి ఆమె దగ్గరకొచ్చాడు. అప్పుడు కనిపించింది ఆమె చేతిలో ఉన్న మరో చెయ్యి. అయితే స్ప్రింగులా ముందుకు కదిలాడు. వడివడిగా ఆమెని సమీపించాడు. ఆమె చేతిని పట్టుకుని వేలాడుతున్న మిలిటరీ ఆఫీసర్ కనిపించాడు. అది చూడగానే అతడు ఆలస్యం చేయకుండా తను కూడా ఒక అడుగు ముందుకు వేసి ఒక చేత్తో పిల్లరు పట్టుకుని మరొక చేతిని ఆఫీసర్కి అందించాడు. స్వప్న నెమ్మదిగా పక్కకు తొలగింది. గుండె నిండా ఊపిరి పీల్చుకుని ఒక్క ఉదుటున పైకి లాగాడు కృష్ణమోహన్. ఆఫీసర్ శరీరం సగం పైకొచ్చింది. గోడకి కాలుని అదింపెట్టి బ్యాలెన్స్ చేసుకుంటూ మరోసారి ఫోర్సుగా పైకి లాగాడు. ఒకసారి పైకి రాగానే గుండెల నిండా ఊపిరి తీసుకుంటూ మోకాళ్ళ మీద కొన్ని క్షణాల పాటు కూర్చుండిపోయాడు ఆఫీసర్. అప్పటికి విషయం పూర్తిగా అర్థమైన కృష్ణమోహన్ స్వప్నవంక ఆశ్చర్యంగా చూశాడు. ఈ లోపల కర్తవ్యం గుర్తుకొచ్చింది. యు ఆర్ అండర్ అరెస్ట్ ఆఫీసర్ అన్నాడు. ఆఫీసర్ బ్లాంక్గా తలెత్తాడు. అతడి మొహంలో ఏ భావమూ లేదు. కృష్ణమోహన్ గొంతు కరుగ్గా పలికింది. ఇంత కష్టపడి బ్రతికించి మళ్ళీ అరెస్టు చేస్తానంటాడేంటి అని ఆశ్చర్యపోతున్నావా? నీలాంటివాడు ఒకేసారి చావకూడదు. ఉద్యోగం, పరువు కూడా పోయి జీవత్యవంలా చావుని కొని తెచ్చుకోవాలి. ఒక నర్రోపరాక్షసుడు లాంటి మిలిటరీ ఆఫీసర్ని అరెస్టు చేసి కడగటాల వెనక్కి నెట్టడానికి ఈ రాష్ట్రానికి సంబంధించిన ఇన్స్పెక్టరే అవసరం లేదు. నా రాష్ట్రం వేరు కావచ్చు, కానీ దేశానికంతా నేరస్తుడు ఒకటే అన్నాడు. ఆఫీసర్ క్షమార్పణ కోరుతున్నట్టు తాగిన మొత్తులో అంటూ ఏదో చెప్పబోయాడు. నో, నువ్వు నాకేమీ చెప్పనక్కర్లేదు. దేశాన్ని రక్షించే బాధ్యతాయుతమైన ఉద్యోగంలో ఉన్న నువ్వు ఆశ్రయం కోరొచ్చిన ఆడదాన్ని బలవంతం చేయబోయావంటే అది దేశానికి సిగ్గుచేటు అంటూ భుజం మీద చేయి వేసి పైకి లేవదీయబోయాడు. ఆగండి అని వెనక నుంచి వినిపించింది. కృష్ణమోహన్ చొప్పున వెనుతిరిగాడు. వెనక స్వప్న నిలబడింది. అతడు ప్రశ్నార్థకంగా ఆమెను చూశాడు. ఆమె తలదించుకుని నెమ్మదిగా అంది, అతన్ని విడిచిపెట్టండి. కృష్ణమోహన్కి తనేం వింటున్నాడో ఒక క్షణం అర్థం కాలేదు. ఏంటి అన్నాడు అయోమయంగా. అతడిని క్షమించి వదిలిపెట్టండి. వాట్? కృష్ణమోహన్ కంఠం కీచుగా వినిపించింది. అవును, అతన్ని శిక్షించడం వలన ప్రయోజనమేముంది? నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా? ఇలాంటి నీచుల్ని, నేరస్తుల్ని వదిలిపెట్టమంటావా? ఈ ప్రపంచంలో నీచమైన వాళ్ళంటూ ఎవరూ విడిగా ఉండరు. పరిస్థితే వాళ్ళ పనికి పురుగొలుపుతుంది.
కాని ఆ క్షణం నేను రాకపోయుంటే. అతడి మాటల్ని ఆమె మధ్యలోనే ఆఫ్ చేసింది. నా శీలం పోయుండేది. భగవంతుడి దయవల్ల ఆ ప్రమాదం తప్పింది. అది చాలు. ఈ మెట్టవేదాంతం ఆపు. ప్రతి అన్యాయాన్ని ఎదుర్కోవడానికి భగవంతుడే ఉంటే ఈ పోలీసులు, ఈ చట్టాలు ఎందుకు? ఆమె అడుగు ముందుకు వేసింది, అతన్ని వారిస్తున్నట్టు. ఇది వేదాంతం కాదు కృష్ణమోహన్ గారు. ఆ క్షణం అతడలా చేయడానికి ముఖ్య కారణం అతడిలోని రాక్షసత్వం కాదు, పరిస్థితి. ఆ పరిస్థితే అతన్ని ఆ కార్యానికి పురుకొల్పింది. కొన్ని సంవత్సరాలుగా స్త్రీ స్పర్శకి దూరంగా ఉండవలసి రావడం, ఈ ఏకాంతం, వర్షం, మంచు తుఫాను, అన్నింటికన్నా మించి తొప్పొప్పుల్ని శాసించే విస్కీ మత్తు, ఇవన్నీ కలిపి అతన్ని ప్రేరేపించాయి. అందుకే అతనా మొత్తులో కొద్దిసేపు తన వ్యక్తిత్వాన్ని మరిచాడు. కృష్ణమోహన్ కళ్ళు పెద్దవి చేసి వింటున్నాడు. ఆఫీసర్కి తెలుగు రాకపోయినా ఆమె మాటల్లోని భావాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆమె మొహంలోని స్వచ్ఛదనం ఆమె మాటల్ని అతడి మనసుకి అనువదించి చెప్తోంది. స్వప్నంది. తరచి చూస్తే ప్రతి రాముళ్లోనూ ఏమూలో ఒక రావణాసురుడుంటాడు. ఎటొచ్చి అవకాశం రాక కొందరు రాముడి ముసుగులోనే ఉండిపోతే మరికొందరిలో ఆ ముసుగు తాత్కాలికంగా దూరమవుతుంది. అంత మాత్రాన రావణుడు రాముడు కాకపోడు. నేను పురాణాల్ని ప్రస్తావిస్తున్నానని, పెద్ద పెద్ద మాటల్ని వాడుతున్నానని దయచేసి అనుకోకండి. మీరు కేవలం అతణ్ణి ఒక కోణంలో నుంచే చూసి శిక్షించాలనుకున్నారు. మరొక కోణంలో నుంచి చూస్తే అతడు క్షమార్హుడుగానే కనిపిస్తాడు. ప్రయత్నించి చూడండి. అప్పటికీ మీరు అతన్ని క్షమించలేకపోతే ఇక అది మీ ఇష్టం. అరెస్ట్ చేయండి. చెప్పడం పూర్తి చేసి వెనక్కి తిరిగి ఆమె కాటేజీలోకి వెళ్ళిపోయింది. కృష్ణమోహన్ ఇంకా విస్మయం నుంచి తేరుకోలేదు. ఆమె మాటల్లోని నిజం అర్థమవుతున్న కొద్దీ క్రమక్రమంగా అతడి మొహంలో ప్రశాంతత వచ్చింది. అప్రయత్నంగా ఆఫీసరు భుజం మీదున్న తన చేతిని తీసివేశాడు. రివాల్వర్ అతడికి అందిస్తూ, వెళ్ళు. నువ్వు ద్రోహం చెయ్యాలనుకున్న మనిషి నీకు ప్రాణభిక్ష పెట్టి నీ ఉద్యోగంతో పాటు పొరుగు కూడా కాపాడిందన్న విషయం ఈపాటికే నీకు అర్థమై ఉంటుంది. మిలిటరీ ఆఫీసర్గా కాకపోయినా కనీసం ఒక మానవత్వం ఉన్న మామూలు మనిషిగానైనా బ్రతకడం నేర్చుకో అని వడివడిగా కాటేజీలోకి వెళ్ళిపోయాడు. ఆఫీసర్ తలదించుకుని ఇంకా అక్కడే కూర్చునున్నాడు. సమయం 10 ఫైర్ ప్లేస్ దగ్గర చిన్న స్టూల్స్ వేసుకుని కూర్చునున్నారు ఇద్దరు. ఆ సంఘటన జరిగిన తర్వాత ఇద్దరూ ఏమీ మాట్లాడుకోలేదు. మౌనంగా ఎవరి ఆలోచనల్లో వాళ్ళున్నారు. వర్షానికి కొండచర్య విరిగి మార్గం మూసుకుపోయింది. కాలినడకన వెళ్లే బాటను సరిచేయాలన్నా మరో 2 గంటలు పడుతుందని మిలిటరీ జవాన్లు చెప్పారు. దాంతో వాళ్లు మధ్యాహ్నం వరకు అక్కడే ఉండిపోవలసి వచ్చింది. నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ కృష్ణమోహన్ ఏదో మాట్లాడబోతూ ఉండగా తలుపు తెరుచుకుంది. చల్లగాలి రివ్వున వారి శరీరాల్ని వణికిస్తూ వెళ్ళింది. తలుపు అవతల మిలిటరీ ఆఫీసర్ నిల్చునున్నాడు. లోపలికి రావచ్చా అని అడిగాడు. అతడి చేతుల్లో 2 చపాతీ పొట్లాలున్నాయి. కృష్ణమోహన్ అతడి వైపు ఆశ్చర్యంగా చూశాడు. ఆఫీసర్ లోపలికొచ్చి ప్లేట్లని వారి ముందు పెడుతూ తలదించుకుని నెమ్మదిగా అన్నాడు, నేను ఇందులో ఏ విషమో కలుపుంటానని మీరనుకుంటే అది కూడా నా తప్పే. మీ నమ్మకాన్ని అంతగా పోగొట్టుకున్నందుకు. కానీ ఒక విషయం చెప్పదలుచుకున్నాను. నేను రాక్షసుణ్ణి కాను. నాలో ఏ మూలో దాగున్న మంచితనాన్ని ఒక అద్భుతమైన స్త్రీ మేలుకొల్పింది. నేను రావణాసురుణ్ణైతే అయ్యుండొచ్చు. కాని ప్రయత్నించుంటే సీత కూడా రావణాసురుణ్ణి రాముడంతటి మహోన్నతమైన వ్యక్తిగా మార్చుండేది అని నాకు అనిపిస్తోంది. ఇద్దరూ ఆశ్చర్యంగా తలెత్తి అతన్నే చూస్తున్నారు. ఆఫీసర్ కొనసాగించాడు, నేను పరిపూర్ణమైన మంచివాణ్ణి కాకపోవచ్చు. కాని ఒక చిన్న మార్పు, ఆ మార్పు చాలు. ఆ మార్పుకి ఈ ఆతిథ్యమే మొదటి మెట్టు. మీరు నన్ను నమ్మగలిగితే మీ వ్యక్తిత్వంతో పాటు ఏమాత్రం సరితోగని ఈ పేదవాడిచ్చే రొట్టెల్ని తినండి. వారింకా షాక్ నుంచి తేరుకోలేదు. వారి సంశయాన్ని అపనమ్మకంగా భావించి అతడు చేతులు జోడించి సెలవు అని వెనక్కి తిరిగాడు. భయ్యా, అప్పుడు పిలిచింది స్వప్న. వెళ్లబోతున్న ఆఫీసర్ ఆగిపోయాడు. వెనక్కి తిరిగేలోపుగానే అతడి కళ్లల్లో నీళ్లు గిర్రుని తిరిగాయి. వద్దమ్మా, అంత గొప్ప స్థానానికి నేను సరిపోను, అలా పిలవకు అని మరి ఆక్కుండా అక్కడ్నుంచి వడివడిగా వెళ్ళిపోయాడు. చాలాసేపటి వరకు వాళ్ళిద్దరూ ఆ సంఘటన తాలూకా ప్రభావం నుంచి తేరుకోలేకపోయారు. కృష్ణమోహన్ స్వప్న వైపు కళ్లార్పకుండా చూశాడు. ఒక సాధారణ యువతి ఒక మనిషి మీద ఇంతటి ప్రభావాన్ని చూపిస్తుందని అతడికి మొదటిసారి తెలిసింది. అంతవరకు ఆమె మీద అతడుకున్న అభిప్రాయం వేరు. భర్తని వదిలి ప్రియుడితో కలిసి ఆస్తి కోసం సొంత కొడుకునే కిడ్నాప్ చేయించి ఆ తర్వాత కొడుకు కోసం వెతికే నెపంతో తనతో వస్తున్నట్టు నాటకం ఆడుతున్నట్టు అతడు భావించాడు. కాని ఇప్పుడు అతడు కొత్తగా మానవత్వపు విలువల గురించి పాఠం నేర్చుకున్నట్టుంది. ఆమె వైపు మరికొంచెం సేపు చూశాడు. ఒక పక్క ఫైర్ ప్లేస్ నుంచొచ్చే ఎర్రటి వెలుగు ఆమె చెంప మీద పడుతోంది. ఆమె మొహం 2 రంగుల మిశ్రమంలా కనిపిస్తోంది.
అందులో ఒకటి తను అంతకు క్రితం చూసింది, రెండోది తనకు తెలియని మరో నిగూఢ వ్యక్తిత్వంలా కనపడింది. అతడు ఒక పొట్లాన్ని ఆమె ముందుకు జరిపి తీసుకో అన్నాడు. ఆమె మౌనంగా ఆ పొట్లాన్ని విప్పసాగింది. అతడు కూడా మరో పొట్లం తీసుకుంటూ నేను నిన్నొకటి అడగాలనుకుంటున్నాను అన్నాడు. ఆమె ప్రశ్నార్థకంగా తలెత్తింది. నీ గురించి నాకు తెలుసుకోవాలనుంది. నా గురించా అని ఆమె మెల్లగా తలెత్తి నా గురించి తెలుసుకోవడానికి ఏముంది అంది. నేను ఊహించిందానికి కనిపించిందానికి సామ్యం కనిపించక అయోమయంలో పడిపోయాను. కేవలం మగతనం లేదు అన్న కారణంగా భర్తను వదిలేయడం, పరాయి పురుషుడితో సంపర్కం పెట్టుకోవడం. హఠాత్తుగా గొంతుకేదో అడ్డుపడినట్టు ఆమె నివ్వెరబోయి తలెత్తి చూసింది. వెకిళ్లు ప్రారంభమయ్యాయి. కృష్ణమోహన్ లేచి లోపలికి వెళ్లి గ్లాసుతో మంచినీళ్లు తెచ్చి ఆమెకు అందించాడు. అవి తాగిన తర్వాత తిరిగి ఆమె ఎదురుగా కూర్చున్నాడు. ఆమె ప్లేట్లోని చపాతీని గుండ్రంగా తిప్పుతూ నిశ్శబ్దంగా ఉండిపోయింది. దొర్లిపోతున్న క్షణాలు అతడిలో అసహనాన్ని రేపినట్టు తలెత్తడిగాడు. చెప్పు స్వప్న, అసలు ఏంటిదంతా? ఎవరిని నమ్మాలో ఎవరిని అనుమానించాలో నాకేమీ అర్థం కావడం లేదు. అప్పుడు ఆమె నోరు విప్పింది. ఏమని చెప్పాలి? ఆత్మాభిమానం కాపాడుకోవడానికి భర్త నుంచి విడిపోయానని చెప్పనా? కొడుకు దూరమై జీవచ్యవానే అయ్యానని చెప్పనా? చేయని నేరాలు నా మీద మోపబడి ఆయన ముందే నేనొక రాక్షసిలా మీ దృష్టిలో చిత్రీకరింపబడినందుకు నలిగిపోతున్నానని చెప్పనా? ఏం చెప్పినా అది నన్ను నేను సమర్థించుకోవడానికి అవుతుంది. అలాంటప్పుడు చెప్పి లాభమేమిటి? చెప్పడం వల్ల నీకేమీ లాభం లేకపోవచ్చు. నీ మీద మారే నా అభిప్రాయంతో నీకు ఏ విధమైన ఉపయోగము కలకపోవచ్చు. కానీ ఈ కేసు కనీసం పెడతో పట్టకుండా నువ్వు చెప్పే విషయాలు సహాయం చేస్తాయి. అంతవరకు నిజం కదా? ఆమె చిన్నగా నిట్టూర్చింది. చెప్పుకోవడానికి ఈ కేసులో ఏమీ లేదండి. గ్రహాంతరవాసుల నుంచి రక్షించుకోవడానికి నా కొడుకుని స్వామి ఒక భద్రమైన చోట దాచుంచాడు. ఆ విషయం నాకు ఆయన ముందే చెప్పుంటే, కొద్ది రోజుల తర్వాత నా కొడుకుని విడుదల చేస్తాను అని నాకు ఆయన హామీ ఇచ్చుంటే అసలు నేను ఈ విషయం మీ పోలీసులకు రిపోర్ట్ ఇచ్చి ఉండేదాన్ని కాదు. తర్వాత జరిగిన ప్రతి సంఘటన మీ దృష్టిలో నన్ను నేరస్తురాలుగా ముద్ర వేయడం కాకతాళీయమైనా అది నా దురదృష్టం అంటూ ఆమె మోకాళ్లలో తలదాచుకుని రోదించసాగింది. మొదటిసారిగా అతడు ఆమె వైపు సానుభూతిగా చూశాడు. ఆమె కోణంలో నుంచి ఆలోచిస్తే ఒక పక్కన భర్త దూరమై మరో పక్క కన్న కొడుకు కనిపించక నలిగిపోతూ ఉంటే మధ్యలో గ్రహాంతరవాసుల బెదిరింపు అన్నీ కలిసి ఆమెని ఆ క్షణం హిస్టీరిక్గా మార్చేటట్టు చేశాయని అతడికి అర్థమైంది. స్వప్న అని పిలిచాడు అనునయంగా. మొట్టమొదటిసారి అతడి కంఠంలో కనబడిన ఆప్యాయతకి అంత దుఃఖంలోనూ ఆమె తలెత్తి అతడి వైపు ఆశ్చర్యంగా చూసింది. ఫైర్ ప్లేస్లోంచి కనబడుతున్న నిప్పు తాలూకా ఎర్రదనం ఆమె బుగ్గల మీద జరిగిన కన్నిటి మీద పరావర్తనం చెందుతోంది. తనలో తను అనుకుంటున్నట్టుగా అతను నెమ్మదిగా అన్నాడు. అసలు ఎవరిని నమ్మాలో ఎవరిని అనుమానించాలో నాకేమీ అర్థం కావడం లేదు. ఆ కొద్ది క్షణాల్లో ఆమె బాగా తేరుకుంది. కన్నీరు తుడుచుకుంటూ ఏ విషయంలో మీకు నా మీద అనుమానం వచ్చిందో చెప్పగలరా అని అడిగింది. చాలా విషయాల్లో, ముఖ్యంగా సందీప్ విషయంలో. అంటే అతడికి నాకు ఏదో సంబంధం ఉందనే కదూ మీ అనుమానం? అతడు మాట్లాడలేదు. ఆమె సన్నగా నిట్టూర్చింది. ఒకప్పుడు అతను నన్ను పెళ్లి చేసుకోవాలి అనుకున్న మాట నిజమే, కానీ నాకే ఇష్టం లేదు. మా అన్నతో పాటు అతను కూడా మా ఇంట్లోనే పెరిగాడు. అతన్ని చూస్తే ఎటువంటి భావం కలగదు. నాకు ఒక శ్రేయోభిలాష్లా కనపడతాడు అంతే. ఒకవేళ నేను గాని అతన్ని వివాహం చేసుకోవాలనుకుంటే మాకు అడ్డేముంది? కృష్ణమోహన్కి ఆమె చెబుతున్న వాదనలో సత్యం గోచరిస్తున్నట్టు అనిపించింది. నిజమే, వాళ్ళిద్దరూ వివాహం చేసుకోవాలనుకుంటే ఎవరడ్డు చెబుతారు? మరి అతనొక్క క్షణం తటపటాయించి ప్రశ్న పూర్తి చేశాడు. ఆ రోజు ఆటోలో అతని భుజం మీద వాలిపోయి ప్రయాణం చేస్తూ నాకు కనిపించావు. ఆమె తలెత్తింది. ఎందుకో కారణం తెలియదు కానీ కృష్ణమోహన్ గిల్టీగా ఫీల్ అయి తలదించుకున్నాడు. ఆమె చెప్పసాగింది. ఆ రోజు వశిష్ఠు గురించి ఏడ్చి నేను సొమసిల్లిపోయాను. అదే సమయానికి మీరొచ్చి నన్ను మానసికంగా మరింత గాయపరచడంతో స్పృహ తప్పాను. సందీప్ కంగారు పడి నన్ను ఆసుపత్రికి తీసుకువెళ్లాడు. ఆటోలో నేను అతడి భుజం మీద తలవాల్చి ఆ విధంగా మీకు కనబడుంటాను. నాకప్పుడు అసలు పూర్తిగా మెలకువేలేదు. అతడు మౌనంగా వింటున్నాడు. ఆమె అతణ్ణి మరింత సమాధానపరచడం కోసమా అన్నట్టు, మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. నా జీవితంలో నాకు ఎవరైనా అత్యంత ఇష్టమైన వారు అనే వారుంటే అది నా కొడుకు వశిష్ఠ్ ఒక్కడే. వాడి మీద ప్రమాణం చేసి చెబుతున్నాను. నాకు సందీప్కి ఏమాత్రం సంబంధం లేదు. కృష్ణమోహన్ నొచ్చుకుంటున్నట్టు, మరి ప్రమాణాలు ఒట్లు అవసరం లేదు. కానీ ఈ స్వామి విషయం. అతడి మాట పూర్తి కాకుండానే ఆమె అంది. స్వామి గురించి అంతకుముందు నాకేమీ తెలీదు.
వశిష్ఠు కనబడకపోయేసరికి గ్రహాంతరవాసులు వాణ్ణి కిడ్నాప్ చేశారనుకున్నాను. ఈ లోపల స్వామొచ్చి జరిగిందంతా చెప్పి తనే నా కొడుకును కిడ్నాప్ చేశాను అని చెప్పాడు. ఒక మంచి ఉద్దేశంతో స్వామి ఆ పని చేశాడు కాబట్టి గ్రహాంతరవాసులు వెళ్ళిపోగానే అంటే వారం రోజుల్లో నా కొడుకు విడుదలవుతాడు కాబట్టి నేను కూడా స్వామీజీని పూర్తిగా నమ్మాను. అంతే తప్ప స్వామీజీ ఎలాంటివాడో ఆయన ఫోటో సందీప్ దగ్గరికి ఎలా వచ్చిందో నాకు నిజంగా తెలీదు అంది. కృష్ణమోహన్ ఒక క్షణం మాట్లాడలేదు. ఆమె చెప్పింది సబబుగానే ఉన్నా ఇంకా ఏదో అనుమానం. దానిని నివృత్తి చేసుకోవడం కోసం అతడు ఆమెను అడిగాడు. ఆ రోజు స్వామిని కలుసుకోవడం కోసం నువ్వు సందీప్తో కలిసి వెళ్ళావా? లేదు, నేనొక్కదాన్నే వెళ్ళాను. ఆ తర్వాతే అతనొచ్చాడు. కృష్ణమోహన్లోని పోలీస్ ఆఫీసర్కి వెంటనే ఒక పాయింట్ స్ఫురించింది. ఆ పాయింట్కి దారి తీసే విధంగా మరో ప్రశ్న వేశాడు. మరి తిరిగొచ్చేటప్పుడు ఇద్దరూ కలిసే వచ్చారుగా? నువ్వు ఎక్కడికి వెళుతున్నావో అతడికి ఎలా తెలిసింది? స్వామీజీ నుండి తనకి ఫోన్ వచ్చిందని, నేనిక్కడ అడవి మధ్యలో ఉంటానని తనతో చెప్పాడని సందీప్ నాతో అన్నాడు. అడవి మధ్యలోనా? అంటే అంటే ఎక్కడా? అడవి అనేది ఒక చిన్న ఇల్లు కాదు. సరిగ్గా నువ్వు ఉన్న చోటకి సందీప్ ఎలా రాగలిగాడు? నాకు తెలీదు. కానీ అతడు నిన్ను అడవి మధ్యలో కలుసుకోలేదు. పంట కాలువల దగ్గర కలుసుకున్నాడు. గుర్తుందా? గుర్తుంది. కారు ఆఫ్ చేసి అతడు సరిగ్గా నువ్వు ఉన్న చోటకి ఎలా రాగలిగాడు? ఆమె సన్నటి స్వరంతో నాకు తెలీదు అని చెప్పింది. అతడు స్వామి కలిసి ఈ నాటకం ఆడుండొచ్చుగా. పక్కలో బాంబు పడ్డట్టుగా ఆమె అదిరిపడి అతడి వైపు చూసింది. తన అనుమానాలన్నీ ఒక కొలికి తెచ్చుకుంటున్నట్లు కృష్ణమోహన్ అన్నాడు. స్వామి నువ్వు మాట్లాడుకుంటున్నప్పుడు సందీప్ కూడా ఆ చెట్టుచాటునే ఉండుంటాడు. స్వామితో సంభాషణ పూర్తి చేసి నువ్వు వస్తూ ఉండగా అతడు అప్పుడే వచ్చినట్టు నిన్ను కలుసుకునుంటాడు. ఇంకో విధంగా అతడు నువ్వున్న చోటికి రావడం సాధ్యం కాదు. ఆమె చాలాసేపు ఆలోచిస్తున్నట్టుండిపోయింది. ఆమె మనసులో కూడా పొరలు క్రమక్రమంగా తొలగిపోతున్నట్టు అనిపించసాగాయి. కానీ ఇదంతా చేయడం వల్ల సందీప్కేం లాభం? కృష్ణమోహన్ సమాధానం చెప్పలేదు. అతడు పోలీసు. మనుషుల్లో రాక్షసత్వం ఎంతగా ఉంటుందో అతడికి తెలుసు. కాని తన సందేహానికి రుజువు దొరికే వరకు మనసులో అనుమానాల్ని ఆమె దగ్గర బయటపెట్టడం అతడికిష్టం లేకపోయింది. అందుకే మౌనంగా ఉండిపోయాడు. అయితే ఆమె అతడనుకున్నంత తెలివి తక్కువది కాదు. తార్కికంగా ఆమె కూడా ఆలోచించగలదు. తన అనుమానాన్ని బయటకు చెబుతూ ఆమె అంది. 16వ తేదీన సందీప్ ఢిల్లీకి 1:30 టికెట్ రిజర్వ్ చేసుకుని ప్రయాణం చేశాడు. అయితే అతను నా కొడుకును స్వామికి అప్పగించడానికి వెళ్లాడు అనేది రుజువవుతోందిగా. కృష్ణమోహన్ ఆమె వైపు సంతృప్తిగా చూశాడు. తను ఆలోచించిన విధానంలోనే ఆమె కూడా ఆలోచించడం వల్ల కలిగిన సంతృప్తది. కాని ఒక్క విషయమే నాకు అర్థం కావడం లేదు అన్నాడు. గ్రహాంతరవాసుల బారి నుండి వశిష్ఠ్ని కాపాడడానికి వశిష్ఠ్ని స్వామి తనతో పాటు తీసుకుని వెళ్ళుంటే సందీప్ ఆ విషయం నీ దగ్గర ఎందుకు దాచాడు? అదే నాకు అర్థం కావడం లేదు అన్నదామె. కృష్ణమోహన్ మెల్లగా తలెత్తి నువ్వు అతన్ని పెళ్లి చేసుకోను అన్న తర్వాత అతడు ఎందుకు బాధపడ్డాడు అని అడిగాడు. నన్ను చేసుకోవాలని అతడికి బలంగా ఉండేది. నేను కాదనేసరికి ఇంకేమీ చేయలేకపోయాడు. మరో రకంగా చెప్పాలంటే నీకు అతడికి మధ్య నీ కొడుకు అడ్డుగా ఉన్నాడు అనేది కూడా అతడి అనుమానమే ఉండొచ్చుగా. ఆమెకేదో చూచాయిగా అర్థమైనట్టు చొప్పున తలెత్తింది. అంటే సందీపే వశిష్ఠ్ని కిడ్నాప్ చేశాడంటారా? నేనేమీ చెప్పలేను. సందీప్ స్వామి కలిపి కిడ్నాప్ చేసి ఉండొచ్చు. గ్రహాంతరవాసులు అన్నదంతా నాటకమే ఉండొచ్చు. అదే నిజమైన పక్షంలో సందీప్ శ్రీవాత్సవ్ని హతమార్చాలని ప్లాన్ చేసి ఉంటాడు. దాంతోపాటు వశిష్ఠ్ని కూడా దూరం చేస్తే అతడికి చాలా మంచిది. శ్రీవాత్సవ్ మరణంతో మొత్తం ఆస్తంతా నీకొస్తుంది. వశిష్ఠు మరణంతో నువ్వు మానసికంగా ఒంటరివై అతన్ని ఆశ్రయిస్తావు. అతనికి 2 వైపుల నుంచి లాభమే. అతడి మాటలు పూర్తి కాకుండానే స్వప్న దుఃఖించడం మొదలుపెట్టింది. ఆమె దుఃఖం చూసి అతడు బాధపడ్డాడు. అనవసరంగా తన ఊహలన్నీ చెప్పకూడదు అనుకుంటూనే ఆమెకు చెప్పాడు. ఆమెని అనునయిస్తున్నట్టు ఇదంతా నిజం కాకపోవచ్చు కూడా. కేవలం నా అనుమానాలు మాత్రమే. పోలీసులు ఏ విషయాన్ని వదిలిపెట్టరు. రకరకాల కోణాల నుంచి ఆలోచిస్తారు. మనం అనుకున్నదంతా నిజం కాక కేవలం గ్రహాంతరవాసుల నుంచి తప్పించడానికే స్వామి నీ కొడుకుని దాచుండొచ్చు. ఇదంతా చెబితే నువ్వు భయపడతావని సందీప్ నీకు చెప్పకుండానే స్వామికి సహాయం చేస్తూ ఉండొచ్చు. ఏది ఏమైనా రేపు మధ్యాహ్నానికల్లా ఈ మిస్టరీ విడిపోతుంది అన్నాడు. స్వప్న ఈ లోపల తన దుఃఖం నుంచి కొద్దిగా తేరుకుంది. మీరు చెప్పింది నిజమే. సందీప్కి అంత దూరాలోచన ఉండి ఉండకపోవచ్చు అంది. దేని ఆధారంగా నువ్వు ఈ నిర్ణయానికొచ్చావు? ఆ రోజు కమిషనర్ గారి దగ్గర నుండి నేను ఇంటికి వెళ్ళాక గ్రహాంతరవాసుల నుంచి ఫోన్ వచ్చింది. వశిష్ఠ్ని స్వామి ఆధీనం నుండి తీసుకొచ్చి తమకు అందివ్వకపోతే ముందుగా సందీప్ని చంపేస్తామని బెదిరించారు.
ఈ కుట్రలో సందీప్కి బాగా ఉన్నట్టయితే అతడు ఆ విధంగా ఫోన్ చేయించాడు. సందీప్ మరణించకపోతే అతడి మీదకే ముందు అనుమానం వెళుతుంది కదా. కృష్ణమోహన్ ఆ విషయాన్ని తర్కించదలుచుకోలేదు. స్వప్న ఆలోచనల్లో ఒక లోపం ఉందని అతడికి తెలుసు. 10 రోజుల్లోగా వశిష్ఠు మరణిస్తే సందీప్ బ్రతికే ఉంటాడు. గ్రహాంతరవాసులు వశిష్ఠుని తీసుకువెళ్ళిపోతారు కాబట్టి అతడి మరణం సంభవించకపోవచ్చు. ఆ విధంగా అతను బయటపడచ్చు. కానీ ఈ విషయం స్వప్నకి చెప్పడం అతడికిష్టం లేకపోయింది. అసలే మానసికంగా కుంగిపోయున్న స్వప్నకి ఈ తర్కం చెబితే ఆమె మరింతగా బాధపడచ్చు. అందువల్లే ఆ సంభాషణ అక్కడితో ముగిస్తూ ఇక బయలుదేరదామా అన్నాడు. కారు గెస్ట్ హౌస్ ముందున్న పోర్టుకోలో ఆగింది. శ్రీవాత్సవ్ డ్రైవింగ్ సీట్లోంచి దిగి చుట్టూ తిరిగొచ్చి పక్క డోరు తెరిచి పట్టుకున్నాడు. ఆ సమయంలో అతను ఎలా ఉన్నాడంటే ఒక సేవకుడు మహారాణిని లోపలికి ఆహ్వానిస్తున్నట్టు వినమ్రంగా కనిపిస్తున్నాడు. ఆమె నెమ్మదిగా కిందకి దిగింది. ఒక్క క్షణం సంశయిస్తున్నట్టు అక్కడే నిలబడి మీరు మళ్ళీ ఎంతకు ముందులా ప్రవర్తించరు కదూ అంది అనుమానంగా. బుద్ధిమంతుళ్లా తల ఊపాడు. ఈసారి మరోలా ప్రవర్తిస్తాను, సరేనా? అందులో / అర్థం కాగానే అయితే లోపలికి రాను అంది దృఢంగా చూస్తూ. సరే, ఏం చేయను, రా లోపలికి నవ్వుతూ అన్నాడు. ప్రామిస్ అంది చేయి చాస్తూ. అతడు ఆమె చేతిలో చేయి వేశాడు. ఈ మిస్ని అసలే మిస్ చేయను, ప్రామిస్. పళ్ళబీగున నవ్వుని నొక్కిపట్టి అన్నాడు. అదిగో ఆమె తర్జని చూపిస్తూ తెచ్చిపెట్టుకున్న కోపంతో అంది. అతను ప్రేమగా ఆమె భుజాల చుట్టూ చేతులు వేసి దగ్గరకు తీసుకున్నాడు. అప్రయత్నంగా ఆమె అతడి గుండెల మీద తల అంచేసింది. అప్పుడు అన్నాడు శ్రీవాత్సవ్, ప్రేమలో పడ్డవాళ్ళకి అవతల వ్యక్తి మీద నమ్మకం ముఖ్యం. నువ్వు నమ్మితే నేను మోసం చేయనని నీకనిపిస్తే మనస్ఫూర్తిగా లోపలికి అడుగుపెట్టు. లేదంటే చెప్పు, ఈ క్షణమే నిన్ను తీసుకువెళ్లి మీ ఇంటి దగ్గర దిగబెడతాను. ఆమె తలెత్తి అతడి కళ్ళలోకి చూసింది. హృదయం అట్టడుగు పొరల్లో ఏదో కదలిక ఆమెని వివసరాలను చేసింది. దానికి తోడు చుట్టూ పెనవేసుకుపోయిన అతడి చేతుల మధ్య కలిగే భద్రత మరేమీ ఆలోచించుకోనివ్వలేదు. వచ్చే ముందు వరకు లేని తటపటాయింపు తీరా వచ్చేశాక దేనికి అనుకుంది. లోపలికి వెళదాం అంది నిశ్చలంగా చూస్తూ. అతడు అలాగే ఆమెని పొదివి పట్టుకుని లోపలికి నడిపించుకుని వెళ్ళాడు. అతడి నుండి విడిపడ్డం ఇష్టం లేనట్టు ఆమె అలాగే అతడితో పాటు నడిచింది. ఆమె కృతి, కృష్ణమోహన్ చెల్లెలు. కూర్చో. ఫోమ్ బెడ్ మీద రిలాక్స్డ్గా వాలి పక్కన చోటు చూపించాడు. ఆ సమయంలో ఆమెలో ఎలాంటి సంశయమూ లేదు. చెప్పు, ఏంటి విశేషాలు? ఆమె చేతిని తన 2 చేతుల్లోకి తీసుకుని గుండెల మీద ఆనించుకుంటూ అడిగాడు. ఆమె సమాధానం చెప్పలేదు. అతడి మొహాన్ని పరిశీలనగా చూస్తుండిపోయింది. అతడి చెంపల మీద హత్యాప్రయత్నం జరిగినప్పటి పంటిగాడ్లు తాలూకా మచ్చలు. ఆమె అతని చేతిని విడిపించుకుని ఆ మచ్చల మీద సుతారంగా వేలుతో రాస్తూ, అద్దంలో మొహం చూసుకున్నప్పుడల్లా మీకు బాధ వేయదు అని అడిగింది సానుభూతిగా. వేస్తుంది. అతడి కళ్ళల్లోకి క్రమక్రమంగా చిలిపితనం చోటు చేసుకుంటుండగా చెప్పాడు. అద్దంలో మొహం చూసుకున్న ప్రతిసారి ఇవి నా ప్రియురాలి దంతక్షతాలు కాకుండా ఓ వింత ఆకారపు కోరల ఘాట్లు అయ్యాయే అని చాలా బాధపడతాను. దేవుడు దయలేనివాడు. ఆమె పక్కున నవ్వింది. అంతలోనే సిగ్గు ముంచుకొచ్చి మొహం అరుణిమని పులుముకుంటుండగా చప్పున అతడి మెడవంపులో మొహం దాచేసుకుంది. అతడు ఆమె వీపు చుట్టూ చేతులు బిగించి మరింత దగ్గరకు లాక్కుంటూ, ఇది అన్యాయం అన్నాడు గోముగా. ఆమె అర్థం కాక కొద్దిగా తలెత్తి ఏంటి అని అడిగింది. కారు దిగ్గానే ఏమీ చెయ్యొద్దు అన్నావు, లోపలికి రాగానే ఏదైనా సరే చేయడానికి నన్ను ఆయత్తపరుస్తున్నావు. ఇది అన్యాయం కాక మరేమిటి? ఆమె సన్నగా నవ్వింది. నేనేమీ చేయడం లేదు, మీరే ఆయత్తమవుతున్నారు, తప్పు మీదే అంది తను నిర్దోషిని అన్నట్టు. ఇదెలా ఉందంటే ప్రియుడు కోసమే మల్లెలు తల్లో తురుముకున్న ప్రియురాలు తీరా ప్రియుడు రాగానే బిడియంతో మల్లెలు నీకోసం కాదు సువాసన కోసం అందట. అలా ఉంది. ఆమె గారంగా అంది. మన పెళ్ళయ్యే వరకు మరోసారి కూడదని ఆ రోజే చెప్పాను. అమ్మో, పెళ్ళయ్యే వరకు అంటే నేనెలా ఆగేది? మీ మొదటి భార్యతో గడిపిన రోజులు మననం చేసుకుంటూ గడపండి. భుజం వంపులోంచి తల తీయకుండానే మాట్లాడుతోంది. కృతి, ప్లీజ్. ఆమెని దూరం జరుపుతూ మరోసారి స్వప్నాన్ని గుర్తు చేయకు. ఆ రాక్షసిని తలుచుకుంటేనే ఒళ్లంతా కంపరమెత్తుతోంది జుగుప్సగా చూస్తూ అన్నాడు. ఆమె అర్థం చేసుకున్నట్టు అతడి జుట్టులోకి వేళ్లు పోనిస్తూ అంది. గుర్తు చేయను, కానీ చిన్న సందేహం, అసలు ఆవిడ మీకెందుకు దూరమైంది? ఇప్పుడు ఇలాంటి సమయంలో ఆమె ప్రసక్తి దేనికి? ప్లీజ్ చెప్పరు? ఏముంది చెప్పడానికి? నేను సరిపోలేదు, మరో మగాడు కావలసొచ్చాడు. తన మేనబావ సందీప్తో సంబంధం పెట్టుకుని నేను వెళ్ళమనకముందే వెళ్ళిపోయింది. చాలా, ఇక ఆ ప్రసక్తి వదిలే, మన విషయం చూసుకుందాం. మీరు మాత్రం ఏం చేశారు? ఆవిడ వెళ్ళిపోకముందే నన్ను ప్రేమించడం ప్రారంభించలేదా?
వెళ్ళిపోయాక గాని అప్పుడు చెప్పారు కాదు పెళ్ళై భార్య విడిపోయినట్టు. అది తప్పే. కానీ మొదట్లో ఆమె మీద కసితో అంతకన్నా అందమైన అమ్మాయిని ప్రేమించి స్వప్న ఉండగానే మరో పెళ్లి చేసుకోవాలనుకున్న మాట నిజం. కానీ రాను రాను నీ వ్యక్తిత్వం, నీ ప్రేమ, నీ అమాయకత్వం ఇవన్నీ నన్ను కట్టిపడేశాయి. అందుకే నీతో నాకు పెళ్ళైందన్న విషయం చెప్పలేకపోయాను. చెబితే నువ్వెక్కడ దూరమైపోతావోనన్న భయం. ఈ లోపులో తనే వెళ్ళిపోయింది. ఇక మన ప్రేమకి పెళ్లికి ఏ అడ్డూ లేదు. అందుకే ఆ తర్వాత చెప్పేశాను. మరైతే ఆవిడ వెళ్ళిపోవడానికి గల కారణం ఈ రోజు వరకు ఎందుకు దాచుంచారు? అతను తల తిప్పి ఆమె వంక చూశాడు. ఆమె ముఖం అటు తిరిగుంది. చేయి చాపి ఆమె చుబుకాన్ని పట్టుకుని తన వైపు తిప్పుకుంటూ, ఏంటి ప్రశ్నలు? అన్నాడు సన్నటి స్వరంతో. నా మీద నీకు నమ్మకం లేదా? లేక నేను తప్పు చేసుంటానని అనుకుంటున్నావా? ఆమె చొప్పున అతడి వైపు తిరిగింది. నా ఉద్దేశం అది కాదండి. చిన్న సందేహం అంతే. పోన్లే, ఇక ఆ ప్రసక్తి వదిలేద్దాం. అతడి గుండెల మీద తల అంచింది. అతడు మౌనంగా ఉండడం చూసి కోపమొచ్చిందా అని అడిగింది. అతడు సమాధానం చెప్పలేదు. ఎటో చూస్తున్నాడు. ఆమె మొహంలోకి చిలిపితనం వచ్చేసింది. మీ కోపం పోగొట్టాలంటే ఏం చేయాలో నాకు తెలుసులేండి అంటూ తల కాస్త పైకి జరిపి అతడి పెదవుల మీద గాఢంగా ముద్దు పెట్టుకుంది. అతను బొంగుమూతి పెట్టి, లాభం లేదు, నా కోపం ఇంకా తగ్గలేదు. వడ్డీ మాత్రమే ఇస్తేలా, అసలు కూడా కావాలి అన్నాడు కదలకుండా గట్టిగా పట్టుకుని. అదేం కుదరదబ్బాయి. పెళ్ళయ్యాక అసలు వడ్డీ, దానికి చక్రవడ్డీ కూడా కలిపి మీ బాకీ తీర్చేస్తాను. అంతవరకు ఓపిక పట్టాల్సిందే. నా వల్ల కాదు. అతడు ఆమె నడుము వంపులో చేయి వేసి మీదకు లాక్కున్నాడు. అది ఊహించకపోవడం వల్ల ఆమె అతడి మీదకి ఒరిగిపోయింది. స్వప్న చెక్క వంతెన మీదుగా అవతల గట్టును దాటుతోంది. లేత నీలిరంగు కాటన్ చీరలో చెదిరిన మబ్బుల వెనక దర్శనమిస్తున్న నీలాకాశంలా స్వచ్ఛంగా కనిపిస్తోంది. స్త్రీ ముఖంలో కనిపించే నిర్మలత్వమే అన్ని ఆభరణాల్ని ఆపాదిస్తుంది అనడానికి నిదర్శనంలా ఉంది స్వప్న. పక్కన నడుస్తున్న కృష్ణమోహన్ ఆమెలో కనిపించే కొత్తదనాన్ని చూస్తున్నాడు. పేరుకుపోయిన దట్టమైన పొగమంచు క్రమక్రమంగా తొలగిపోయినట్టు అనుమానపు పొరలు తొలగిపోయి ఆమె మొదటిసారి స్పష్టమైంది. ముందు స్వచ్ఛంగా కనిపించి ఆ తర్వాత ఆ ముసుగు తొలగించుకుని లోపలున్న అసలు స్వరూపాన్ని బహిర్గతపరిచేవారు కొందరైతే, తమలోని లోపాలతో ముందు కనిపించి ఆ తర్వాత కొద్ది కొద్దిగా విశిష్టమైన వ్యక్తిత్వాన్ని బహిర్గతపరుస్తూ అద్భుతంగా కనిపించేవారు మరికొందరు. కృష్ణమోహన్ ముందు స్వప్న మొదటి రకానికి చెందిన వ్యక్తి అనుకున్నాడు. తర్వాత ఆమె వ్యక్తిత్వం తెలిసాక కొద్దిగా గిల్టీగా ఫీల్ అయ్యాడు. అయితే అంతకన్నా ఎక్కువ ఆమె మీద ఒకలాంటి ఆరాధన పెరిగింది. రాత్రంతా కురిసిన మంచు పర్వత సానువుల మీద వెండి కిరీటాన్ని తొడిగితే ఆ కిరీటంపై పడే కిరణాలు రంగులుగా విశ్లేషణ చెంది రవ్వలు పొదుగుతున్నాయి. దారంతా చిత్తడిగా ఉంది. కొద్ది దూరం ఎక్కాక దారి మధ్యలో ఆమె అవస్థ చూసి కష్టంగా ఉందా అని అడిగాడు. ఆమె సమాధానం చెప్పలేదు. చిన్నగా నవ్వింది అంతే. అతడికెందుకో సంభాషణ పొడిగించాలనిపించింది. నాందిగా, కష్టమైన దారిప్పుడు సంతోషానికి సరైన రాచబాట అన్న వేదాంతాన్ని అన్వయించుకో అన్నాడు. ఆ మాట వేదాంతం కోవలకు చెందుతుందని నేననుకోను. ప్రతి మనిషి తెలుసుకోవాల్సిన నిజమది. అందుకే జీవిత సత్యం అనుకుందాం అంది నవ్వుతూ. కొద్దిగా దెబ్బతిన్న వెంటనే సర్దుకున్నాడు. అతడి కళ్లల్లో మెచ్చుకోలు కనిపించింది. అంటే నేను జీవిత సత్యాలు చెప్పేంత వైరాగ్యంలోకి వెళ్ళిపోయానన్నమాట. స్వాగతంగా అనుకున్నాడు. నా ఉద్దేశం అది కాదు. వైరాగ్యం వేరు, అనుభవం వేరు. వైరాగ్యం నుండి తెలుసుకునే నిజాల కన్నా అనుభవం నుండి నేర్చుకునే పాఠాలే మనసు మీద ఎక్కువ ముద్ర వేస్తాయి అందామే. కాని మనిద్దరికీ ఈ పర్వతారోహణ మొదటి అనుభవమే కదా. ఇంకా పూర్తిగా దాటలేదు కూడా. మరి ఈ అనుభవం నుండి ఈ కొద్ది సమయంలో మనం నేర్చుకునేదేముంది? ఉంది. అయితే ప్రతి అనుభవము మనం సంపూర్ణంగా దాటలేంది. ఏదో ఒక అవరోధంతో మధ్యలో మలుపులు తిరిగి మనం గమ్యం చేరుకునే లోపలే దాని తాలూకా సాంద్రతని మరిచిపోతాం. కాని అనుభవానికి ముందు ఆస్వాదన అనేది ఉంటుంది చూశారు. అది మనకన్నా ముందే ప్రయాణించి అనుభవాన్ని అనుభవించి అనుభూతిని పొందుతుంది. అది మానసిక అనుభవం, మనసుకు సంబంధించింది. తర్వాత జరిగేది భౌతికమైన అనుభవం, అంటే వర్తమానం. మనసు ముందే ప్రిపేర్ అయి ఉంటుంది కాబట్టి శరీరానికి పెద్ద కష్టమేమీ కాదు. ఆమె చెప్పడం పూర్తయ్యేసరికి అతడు పూర్తిగా విస్మయంలోకి నెట్టివేయబడ్డాడు. జీవితంలో అన్నీ కోల్పోయిన వారు ఎక్కువ శుష్క వేదాంతాన్ని మాట్లాడతారని అంతవరకు అనుకున్నాడు. కాని అన్నీ కోల్పోయి కూడా స్వప్న తామరాకు మీద నీటి బొట్టులా బ్యాలెన్స్డ్గా ఆలోచించడం అతన్ని కుదిపేసింది. వశిష్ఠు గురించి దుఃఖపడ్డం అది వేరే విషయం. అది మాతృకాంక్షకి సంబంధించింది. వ్యక్తిగా ఆమె అతడి దృష్టిలో మరింత పెరిగింది. చప్పున తలెత్తి, నువ్వేం చదువుకున్నావు స్వప్న అని అడిగాడు.
ఆమె చిన్నగా నవ్వింది. శిఖరం మించి తెల్లటి చల్లటి మంచు ముద్ద కరిగి జారినంత మెత్తగా నవ్వింది. మీకిప్పుడు అనుమానం దేనికొచ్చింది అని అడిగింది. అది తర్వాత, ముందు నువ్వు చెప్పు, కొద్దిగా పట్టుదలగా అన్నాడు. నా జీవితాన్ని నేను చదువుకోగలిగినంత అంది. అతడు ఇక రెట్టించలేదు. ఆమె చెప్పదని తెలుసు, అయినా తను అడిగిన ప్రశ్నకి అర్థం లేదు. ఎంత చదువు అన్నది లెక్క కాదు, ఎంత విజ్ఞానం అన్నది అది ముఖ్యం. తర్వాత ఆమె అడిగింది, మనం ఈ శిఖరాన్ని దాటాలంటే ఎంత సమయం పడుతుంది? ఇంకా 2-3 గంటలు పట్టొచ్చు అన్నాడు. 2-3 గంటలు మనసులో భారంగా అనుకుంది. ఆమె కళ్ల ముందు వశిష్ఠు రూపం కదలాడింది. బాధని మరిచిపోవాలంటే మనసును నిద్రపుచ్చాలి. అందువల్ల ఆమె మనసులో ఒక ఊహాదృశ్యాన్ని చిత్రించుకోవడం ప్రారంభించింది. వశిష్ఠు చాలా పెద్దవాడయ్యాడు. చాలా అందంగా కూడా ఉన్నాడు. పెళ్ళయింది. అందమైన భార్య వచ్చింది. ముద్దులకే 2 పిల్లలు, తన మనవలు. వారిని చుట్టూ కూర్చోబెట్టుకుని కథ చెబుతోంది. ఎప్పుడూ ఒకే కథ. చిన్నప్పుడు మీ నాన్నని వెతకడానికి మంచులో చలిలో కొండలెక్కుతూ దిగుతూ నానా ప్రయాస పడ్డాన్రా అంటూ ఒక్కో సంఘటన కళ్లకు కట్టినట్టు చెబుతూ ఉంటుంది. వశిష్ఠు పేపర్ చదువుతూనే గంభీరంగా వింటుంటాడు. కోడలి పిల్ల పనిచేసుకుంటూ ఆసక్తిగా ఒక చెవిన వింటూనే ఉంటుంది. పిల్లలంతా షీ ఉమెన్ని చూసినట్టు తన వంక విభ్రమంగా చూస్తుంటారు. కాలు సరున జరింది. కల చెదిరింది స్వప్నకి. ఏం జరిగిందో మెదడు గ్రహించేలోపులే చొప్పున కృష్ణమోహన్ అడ్డుకున్నాడు. ఆమె భయంతో కళ్ళు గట్టిగా మూసుకుంది. కాస్తైతే లోయలోకి జారిపోయి ఉండేది. ఒక మేరు పర్వతంలా చుట్టూ కోటగోడ కట్టినట్టు ఉన్న అతడి విశాలమైన బాహువుల మధ్య గూట్లో ముడుచుకున్న పక్షి పిల్లలా ఒదిగిపోయిందామె. అతడి పరిస్థితి వింతగా మారింది. ఛాతి మీద అదురుతున్న ఆమె పెదవుల కదలిక గుండె వేగానికి లైగా ఉంది. సమున్నతంగా ఉన్న పొట్ట మీద ఆనిన ఆమె చేతివేళ్లు గుబురు వెంట్రుకల మధ్య పొట్టు కోసం వెతికి దొరక్క అలాగే అదిమిపెట్టి ఉండడంతో తీయటి బాధ కలిగిస్తున్నాయి. అతడి చేయి ఒక పిల్లకాలువ చిన్న కొండ చుట్టూ మలుపు తిరిగి అక్కడ కొలంలో స్థిరపడినట్టు ఆమె నడుం చుట్టూ తిరిగి వంపులో ఆనింది. సరిగ్గా అప్పుడు స్వప్నలో సన్నటి కదలిక. ముందు అయోమయంలో, ఆ తర్వాత భయంతో, అక్కడ భద్రతాభావంతో, ఆపై ఒకలాంటి మత్తుతో. యుగ యుగాల స్త్రీ పురుషుల ఆకర్షణ వలయంలో, ప్రాచీనమైన స్పర్శ సంభ్రమంలో కరిగి కదిలి ఒదిగి ఒడిసి ఆఖరికి అతన్ని విడిచింది. మొహమాటంతో సిగ్గుతో దూరంగా జరిగింది. అతడి మొహంలో కొత్త కాంతి. క్రితం యుగంలో పోగొట్టుకున్న స్పర్శ సంయోగం అందించిన ఆనందం దివ్యల అతడి పెదవ మీద వెలిగింది. ఆ దివ్యకి ఈ యుగాంతం వరకు చావు ఉండదు. స్పర్శతో పాటే జ్ఞాపకము ఒత్తిలా సజీవంగానే ఉంటుంది. చుట్టూ చిట్టడివి, నడుమున ఒక పెద్ద ఆకు మధ్య ఈనెలా సన్నటి దారి. ఇద్దరూ ఆ దారి వెంట నడుస్తున్నారు. గాలి పండిన యాపిల్ పళ్ల వాసనని మోసుకుని ఆ ప్రాంతాల్లో తిరుగాడుతోంది. అప్పుడప్పుడు దారి వెంట పల్లెవాసులు ఎదురవసాగారు. వీపుకి సామాన్లున్న పెద్ద గోనె సంచిని కట్టుకుని వాటి తాళ్లని తలకు వేలాడదీసుకుని సాగిపోతున్నారు. ఆ ప్రాంతానికి పట్నవాసులు రావడం సహజమైనట్టు వారు ఈ ఇద్దరినీ వింతగా గమనించడం లేదు. కృష్ణమోహన్ ఓ పల్లెవాసుల్ని ఆపి హిందీలో అడిగాడు, నారాయణాశ్రమం ఇంకా ఎంత దూరం? దగ్గరే, ఈ అడవి దాటితే ఆశ్రమం కనిపిస్తుంది చెప్పి సాగిపోయాడు ఆ వ్యక్తి. తిరిగి ఇద్దరూ నడక సాగించారు. 15 నిమిషాలు గడిచేసరికి అడవి అంతమైంది. కొద్ది దూరంలో కనిపించింది నారాయణాశ్రమం. పచ్చటి చేలు, పూల మొక్కలు, విశాలమైన ఆవరణలో పొడుగ్గా పెరిగిన అశోక వృక్షాలు, పూతీగలతో విలసిల్లే ఫెన్సింగ్, మధ్యలో ఒక స్వామీజీ పద్మాసనంలో కూర్చున్నట్టు ఒదిగున్న ఆశ్రమం. ఒక్క క్షణం ఇద్దరి గుండెలు వేగంగా స్పందించాయి. మరికొద్ది క్షణాల్లో కొడుకుని చూడబోతున్నానన్న ఆతృత స్వప్నముఖంలో కనిపిస్తుంటే ఒక రహస్యం తేలే సమయం ఆసన్నమైందన్న టెన్షన్ కృష్ణమోహన్లో కనిపించింది. ఎంతో దూరం నుండి ఎన్నో వ్యయప్రయాసలు కూర్చొచ్చింది ఈ ఆశ్రమం కోసమే అన్న ఆలోచన వారిని మరింత ఉత్తేజపరిచింది. వేగంగా అడుగులు వేస్తూ ఆశ్రమం సమీపించారు. ఆశ్రమం ముందున్న పూదోటలో కాషాయ రంగు దుస్తుల్లో ఉన్న ఒక యువతి పూలు కోస్తోంది. కృష్ణమోహన్ వెనకే స్వప్న అక్కడికి ప్రవేశించింది. ఆ యువతి లోపలికొస్తోన్న కొత్తవాళ్లను చూసి ప్రశ్నార్థకంగా ఇటు తిరిగింది. ఎవరు కావాలండి? స్వచ్ఛమైన హిందీలో నమ్రతగా అడిగింది. స్వామీజీ ఉన్నారా? కృష్ణమోహన్ అడిగాడు. ఆమె తలూపి రండి అంటూ దారి తీసింది. లోపల కాషాయ రంగు దుస్తుల్లో బవిరిగెడ్డంతో మొహంలో తేజస్సుతో ఉన్న ఒక 60 ఏళ్ల వృద్ధుడు పద్మాసనంలో కూర్చుని ధ్యానం చేస్తున్నాడు. వారిద్దరికీ తెలిసిన ప్రణవానంద స్వామి కాదతడు. ఆ యువతి వారి కోసం జింక చర్మాలు పరిచి కాసేపటికి కళ్ళు తెరుస్తారు అన్నట్టు సైగ చేసి తిరిగి బయటకు వెళ్ళింది.
స్వప్న ప్రశ్నార్థకంగా ఆశ్రమం లోపలికి కలిచూడసాగింది. కృష్ణమోహన్ మొహంలో ఏ భావమూ లేదు. అనేకన్నా ఉత్పన్నమయ్యే భావాల్ని అదింపెట్టి గంభీరంగా చూస్తున్నాడు అనడం ఉత్తమం. కొద్దిసేపటికి స్వామి కళ్ళు తెరిచాడు. ఎదురుగా కూర్చున్న అపరిచితులను చూసి చెప్పండి అన్నట్టు చూశాడు. నమస్తే, మేము ఆంధ్రా నుండొచ్చాం, కృష్ణమోహన్ చెప్పాడు. సంభాషణంతా హిందీలోనే సాగింది. ఏం పని మీదొచ్చారో తెలుసుకోవచ్చా? స్వామి గొంతు మంద్రంగా వినసొంపుగా ఉంది. స్వప్న టెన్షన్తో చూస్తోంది. స్వామి ప్రణవానంద కోసం వచ్చాం. ఆయన కనుబొమ్మలు ముడిపడ్డాయి. నారాయణస్వామి కోసమా, ప్రణవానంద స్వామి కోసమా అని అడిగాడు. లేదు, ప్రణవానంద స్వామి కోసమే. ఆయన ఇక్కడ ఉంటాడని ఎవరు చెప్పారు? స్వామి మాటతో ఇద్దరూ బిత్తరపోయారు. అదేంటి స్వామి, ఆయన ఇక్కడి నుంచి వెళ్ళిపోయారా? అయోమయంగా అడిగింది. ఈసారి అయోమయం చెందడం స్వామి వంతైంది. వెళ్ళిపోవడానికి ఆయన ఇక్కడుంటే కదా. అసలు ఆ పేరుగల స్వామీజీ మొత్తం ఈ నేపాల్ సరిహద్దుల్లో లేనేలేడు చెప్పాడు స్వామి. కృష్ణమోహన్ చివరి ఆశగా ఇది నారాయణాశ్రమమేనా? అవును. మరి ఆ స్వామి ఈ ఆశ్రమంలోనే ఉంటానన్నాడు. లేదు, ఈ ఆశ్రమం నాది, నా పేరు నారాయణ స్వామి. కృష్ణమోహన్కి పూర్తిగా అర్థమైపోయింది. ఇంత దూరం వచ్చి వృధా అయింది. స్వామి అబద్ధం చెప్పాడు. అదంతా సందీప్ కల్పించిన నాటకం. అంతే, అతడి పిడికిళ్లు బిగుసుకున్నాయి. లేవబోతూ స్వప్నవంక చూసి ఉలిక్కిపడ్డాడు. ఆమె పిడికిళ్లు కూడా బిగుసుకున్నాయి. కోపంతో కాదు, ఉద్వేగం రూపంలో, విషాదం రూపంతో ఆమెకి అప్పటికే స్పృహ తప్పింది. రాత్రి చాలా నిశ్శబ్దంగా ఉంది. ప్రళయం ముందు, ఆ తర్వాత పేరుకుపోయే నిశ్శబ్దంలా. కీచురాళ్లు కూడా ఏదో ఘాతుకాన్ని చూడబోతున్నట్టు రొదనాపి బిక్కుబిక్కుమంటూ చూస్తున్నాయి. చీకటిని చీల్చుకుంటూ వేగంగా వచ్చిన కారు బిల్డింగ్లోకి ప్రవేశించింది. పోర్టికోలో ఆగగానే ఇంజిన్ ఆఫ్ చేసి డ్రైవింగ్ సీట్లోంచి దిగాడు సందీప్. అంతా నిశ్శబ్దం. డోర్ లాక్కు తీశాడతను. పనివాళ్లు పనిచేసుకుని ఆ ఆవరణలోనే ఓ మూలగా ఉన్న కాటేజీలోకి వెళ్లిపోతారు. రాత్రిపూట అతనొక్కడే ఆ ఇంట్లో ఉండేది. తాళం తీయడం పూర్తి కాగానే తలుపు తెరిచాడు. కిర్రుమంటూ తెరుచుకుంది. నిశ్శబ్దంలో ఆ తలుపు శబ్దం ప్రమాద సంకేతంలా వినిపించింది. అది క్షణంసేపే. తనింట్లో తనకి భయమేమిటి అని ధైర్యంగా లోపలికి అడుగు పెట్టాడతను. సరిగ్గా అదే సమయంలో ఒక్కసారిగా వేల ఉరుములు ఉరిమినట్టు పెద్ద శబ్దమైంది. ఆ శబ్దం ఆ ఇంటి మొత్తాన్ని ప్రకంపింపజేసింది. వెంటనే లెక్కలేని విస్ఫోటనాలైనట్టు బ్రహ్మాండమైన శబ్దాలు అరనిమిషం పాటు ఆ ఇంటి గోడల్ని వణికించేలా చేశాయి. చొప్పున అతను తలుపులు మూసి కిటికీలోంచి బయటకు చూశాడు. గేట్ నుంచి బయలుదేరిన సన్నటి వెలుగు క్రమక్రమంగా పెద్దదై మూసి ఉన్న ఆ గుమ్మం వైపు నెమ్మదిగా కదులుతూ వస్తోంది. అతడు అయోమయంగా ఆ వెలుగునే చూస్తుండిపోయాడు. గేటు దగ్గర నుండి వేసున్న సిమెంట్ రోడ్డు మీద ఒక్కో అడుగు వేస్తూ వస్తున్నట్టు ఆ వెలుగు లయబద్ధంగా ముందుకు కదులుతోంది. ఆ కదలికకు తోడు క్రమక్రమంగా దగ్గరవుతోన్న సమ్మెట మోతలాంటి శబ్దం. కదలడానికి శరీరం సహకరించక అతను కిటికీ ఊచలు పట్టుకుని అలాగే నుంచున్నాడు. వెలుగుతో కూడిన ఆకారం పోర్టికోలోకి కేవలం 4 అడుగుల దూరంలోకి వచ్చేసింది. సరిగ్గా అప్పుడు ఆ గదిలో ఒక గంభీరమైన కంఠం మారుమ్రోగుతూ వినపడింది. అది స్వామి ప్రణవానంద కంఠం. త్వరపడు సందీప్, గ్రహాంతరవాసులు నిన్ను చంపడానికి నీ ఇంటిని చుట్టుముడుతున్నారు. వెనక గుమ్మం గుండా పారిపోయి నా దగ్గరికి వచ్చాయి. వశిష్ఠు గురించి నిజం చెప్పాలి. నన్ను కూడా వారు నిర్వీర్యం చేశారు. నా శరీరం అడవిలో జీర్ణావస్థలో ఉంది. రా సందీప్, ఆలస్యం చేయకుండా పారిపోయి అడవిలోకి రా. అదిగో వాళ్ళు నీ గుమ్మం ముందు వరకు వచ్చేశారు. వచ్చేయ్. అతడు భయంతో ఇల్లంతా కలి చూశాడు. ఆ గొంతు ఎక్కడ్నుంచి వినిపించిందో అర్థం కాలేదు. ఆదుర్దాగా కిటికీలోంచి బయటకు చూశాడు. అప్పుడు ధ్వనించిందా శబ్దం. కంచు ఢంకా మీద ఇనుప గంటంతో ఒకే ఒక్క దరువు వేసినట్టు తలుపు ముందర శబ్దం వినపడింది. ఉలిక్కిపడి అంత శబ్దాన్ని వినలేనట్టు అప్రయత్నంగా చెవులు మూసుకున్నాడు. వెలుగుతూ వచ్చిన ఆకారం తాలూకా శబ్దం అది. ఆ ఆకారం నుదుటి మీద నుంచి సన్నటి వెలుగు కిరణం తలుపు మీద పడ్డం కనిపించింది. అప్పుడు స్పృహలోకొచ్చాడతను. సందేహం లేదు, వచ్చింది గ్రహాంతరవాసులే. ఆ విషయం అర్థం కాగానే అతనికి ఆలస్యం చేయలేదు. లాగి వదిలిన బాణంలా వెనక గుమ్మం వైపు పరిగెత్తాడు. తన వెనకాల గుమ్మం తలుపు క్లిక్మని శబ్దం చేస్తూ తెరుచుకోవడం వినిపించింది. వెనుతిరిగి చూడలేదు. వేగం మరింత పెంచి వెనక డోర్ తీశాడు. చీకట్లోనే ప్రహరీ గోడ వైపు పరిగెత్తి గోడని సునాయాసంగా ఎక్కేశాడు. అవతల వైపు చెత్తుంటుంది. అతను అదేమీ ఆలోచించే పరిస్థితుల్లో లేడు. కళ్ళు గట్టిగా మూసుకుని అవతల వైపు దూకేశాడు. ఆ బరువుకు చెత్తంతా దూరంగా చిందిపడింది. దులుపుకునే ప్రయత్నమేదీ చేయకుండా వీధి చివరి వరకు అదే వేగంతో పరిగెత్తాడు. వీధి చివర టాక్సీ ఒకటి ఆగుంది.
లోపల డ్రైవర్ బీడీ కాలుస్తూ కూర్చునున్నాడు. అలికిడికి ఉలిక్కిపడి తల తిప్పి చూశాడు. సందీప్ డోరు తెరుచుకుని కూర్చుంటూ, డ్రైవర్ అర్జెంటుగా పోని అన్నాడు. అంత హఠాత్తుగా ఒక మనిషొచ్చి తన టాక్సీలో కూర్చుని పోని అనడంతో ఒక్క క్షణం డ్రైవర్కేమీ అర్థం కాలేదు. వెనక్కి తిరిగి సందీప్ మొహం వంక పరిశీలనగా చూశాడు. ప్లీజ్ అర్జెంటుగా పోని. పర్సులోంచి 200 నోట్లు తీసి ముందు సీట్లోకి విసిరేస్తూ చెప్పాడు సందీప్. స్వామీజీ! అడవిలో అతని గొంతు మారుమ్రోగింది. సమాధానం రాలేదు. కొమ్మల్లో తలదాచుకున్న పక్షొకటి ఉలిక్కిపడి చూసి తిరిగి మునగదీసుకుని పడుకుంది. స్వామీజీ! తను అంతకుముందు చూసిన మర్రిచెట్టు వైపు పరిగెత్తుతూ పిలిచాడు సందీప్. వెన్నెల చెట్ల ఆకుల సందుల్లోంచి దూరి అతని మీద పడుతోంది. మొహం చెమటతో నిండిపోయింది. తుడుచుకోవాలన్న ధ్యాస కూడా లేకుండా అరుస్తూ వెళుతున్నాడతను. 5 నిమిషాల తర్వాత కనిపించిందా మర్రిచెట్టు. దాని కింద కనిపించిందా ఆకారం. కొమ్మకు కొమ్మకు మధ్యనున్న ఖాళీ నుండి పడే వెన్నెల వెలుగు ఆ ఆకారం మీద ఏటవాలుగా పడుతోంది. ఆ ఆకారం తాలూకా శరీరం నుండి సన్నటి దారాల్లా పొగ సుళ్ళు తిరుగుతూ వెన్నెల వెలుగులో పైకి వెళ్లి చీకట్లో కలిసిపోతోంది. అతను భయంగా ఆ ఆకారానికి ఫర్లాంగు దూరంలోనే ఆగిపోయి కళ్ళు చిట్లించి చూశాడు. మునగదీసుకునున్న ఆకృతిలో కదలక లేదు. ఆ ఆకారం స్వామీజీది అని గుర్తుపట్టడానికి అతనికి ఎంతోసేపు పట్టలేదు. ఆలస్యం చేయకుండా స్వామి వైపు పరిగెత్తాడు. స్వామీజీ! సందీప్ కంఠంలో వణుకు స్పష్టంగా కనపడింది. స్వామి ఒంటిమీద బట్టలు అప్పటికే సగం కాలిపోయి పీలికలుగా వేలాడుతున్నాయి. ఒంటి నుంచి వెలువడే పొగ ఒక విధమైన కెమికల్ వాసన వేస్తోంది. సుదూర తీరాల నుంచి తనను ఎవరో పిలుస్తున్నట్టు నెమ్మదిగా కళ్ళు తెరిచాడు స్వామి. ఎవరు? క్షణానికో అక్షరం వెలువడింది స్వామి గొంతు నుండి. దాని వెనకే మూలుగు వినిపించింది. నేను స్వామి, సందీప్ని. స్వామి మొహంలోకి పరిశీలనగా చూస్తూ ఆతృతగా చెప్పాడు సందీప్. వణుకుతున్న స్వామి తల నెమ్మదిగా పైకి కదిలింది. ఏమిటి స్వామి ఇదంతా? మీకేమైంది? స్వామిని సమీపించబోతూ అడిగాడు సందీప్. చప్పున స్వామి మరింత దగ్గరికి ముడుచుకుపోయి, ఆగునాయనా, నన్ను తాకకు, దూరంగా ఉండు అన్నాడు. సందీప్ అక్కడే ఆగిపోయాడు. స్వామికి అతనికి 4 అడుగుల దూరం మాత్రమే ఉంది. ఏమైంది స్వామి? అయిపోయింది నాయనా. ఏ ప్రళయమైతే సంభవించకూడదని నా సైశక్తులా అడ్డుకోవాలనుకున్నానో ఆ ప్రళయానికి నాంది పడింది. అంటే? అర్థం కానట్టు చూస్తూ అన్నాడు సందీప్. వశిష్ఠ్ని నా దగ్గర నుండి గ్రహాంతరవాసులు అపహరించుకుపోయారు. నిర్లిప్తంగా చూస్తూ చెప్పాడు స్వామి. ఏంటి? అదిరిపడి అడిగాడు సందీప్. అవునాయనా, అడ్డుకోబోయిన నా మీద అణుధార్మిక కిరణాల్ని ప్రసారం చేశారు. ఈ విషయం స్వప్నకి తెలియజేయడం నా బాధ్యత కాబట్టి. ఆగి గట్టిగా మూలిగాడు స్వామి. పెరుగుతున్న గుండెదడను అదుపులో పెట్టుకుంటూ వింటున్నాడు సందీప్. స్వామి తిరిగి కొనసాగించాడు. ప్రాణాయామం ద్వారా ఈ జీర్ణ శరీరంలోంచి చిలక ఎగిరిపోకుండా ఆపగలిగాను. కాని ఆగాడు. స్వామి నోట్లో నుండి నల్లటి ద్రవం పాదరసంలా జారి ఒంటిమీద పడింది. అది పడించోట కాషాయ రంగు గుడ్డ బొగ్గున మండి ఆరిపోయింది. సన్నటి పొగ ఆ చోటు నుండి వెలువడి వెన్నెల వెలుగులో సుళ్ళు తిరుగుతూ పైకి పోతోంది. చివరి శ్వాస తీసుకుంటున్నట్టు బలంగా ఊపిరి పీల్చి వదిలాడు స్వామి. సందీప్ తలలోంచి చెమట ధారాపాతంగా కారిపోతున్నా లెక్క చేయకుండా స్వామి వంక అలాగే చూస్తున్నాడు. అతని వెన్నులోంచి సన్నటి వణుకు ప్రారంభమై ఒళ్లంతా పాకుతోంది. ఒక బలమైన నిట్టూర్పు విడుస్తూ తిరిగి చెప్పసాగాడు స్వామి. స్వప్నకి చెప్పునాయనా, మాట నిలబెట్టుకోలేని ఈ వృద్ధ సన్యాసిని క్షమించమని చెప్పు. ఆ గ్రహాంతరవాసులు వెళ్ళిపోవడానికి ఇంకా 1 రోజు మాత్రమే సమయం ఉంది. రేపు రాత్రిలోగా ఈ భూమి మీద వారి ఆచూకీని కనుక్కోగలిగితే వశిష్ఠు మనకి దక్కుతాడు. కాని అది అసాధ్యం. మాట్లాడుతుండగానే స్వామి చెవుల్లోంచి ఇందాకట్లాంటి నల్లటి ద్రవం జారి భుజం మీద పడి భగ్గున మండింది. బట్టతో పాటు చర్మం కాలిన వాసన సందీప్ నాసికాపుటాలకు సోకింది. అప్రయత్నంగా ముక్కు మూసుకుని దూరంగా జరిగాడు సందీప్. పొగ వెళ్లి గాలిలో కలిసే వరకు స్వామి మూలుగుతూనే ఉన్నాడు. స్వామి ఒక్కో మాట కూడబలుకుంటూ చెప్పసాగాడు. అస్తిత్వం లేని అంతరిక్షవాసులు విజ్ఞానంలో మానవుల్ని మించిపోయారు. కృష్ణమోహన్, స్వప్నలు ఊళ్ళో లేరు కాబట్టి ఊపిరి విడిచే ముందు నేను నీకు వారి ఆయువు పట్టు గురించి చెబుతానన్న భయంతో వారు నిన్ను చంపడానికి వలపన్నబోయారు. అదృష్టం కొద్దీ నా ఆక్రోశం నీకు వినపడి రాగలిగావు. ఇక ఎంతోసేపు నేను జీవించి ఉండలేను. శుష్కించిపోయిన ఈ శరీరం నుండి ప్రాణవాయువును ఆపగలిగే శక్తి నాలో క్షీణిస్తోంది. వశిష్ఠు ఎక్కడున్నాడో ఆ గ్రహాంతరవాసుల ఆయువు పట్టు ఏంటో చెప్పండి స్వామి. వశిష్ఠ్ని నా ప్రాణాలు అడ్డేసైనా సరే రక్షిస్తాను ఆదురుదాగా ప్రశ్నించాడు సందీప్. భూమి మీదే అతి కష్టం మీద మాట పెగల్చుకుని చెప్పాడు స్వామి. వారి వాహనాన్ని నా శక్తితో ధ్వంసం చేయగలిగాను.
అంతరిక్షం నుంచి మరో వాహనం వచ్చే వరకు 1 రోజు పడుతుంది. అంతవరకు వారు భూమి మీదే ఉంటా. ఒక దగ్గుతెర స్వామిని కుదిపేసింది. ముక్కులోంచి జారిన నల్లటి ద్రవం స్వామి ఛాతిని కాల్చినట్టుగా మూలిగాడు స్వామి. టెన్షన్ని అదుపులో పెట్టుకోలేక, మరి మరి వశిష్ఠ్ని వాళ్ళు ఎక్కడ దాచారు స్వామి అని అడిగాడు సందీప్. ఆయాసంగా తల నెమ్మదిగా పైకెత్తాడు స్వామి. అతి కష్టం మీద గొంతు పెగల్చుకుని వసిని. స్వామి మాట గొంతులోనే ఆగిపోయింది. భయంకరమైన నిశ్శబ్దం మిగిలింది. తెరుచుకునున్న స్వామి కళ్ల వెంట 2 నల్లటి చుక్కలు బుగ్గల మీదకి జారి నిశ్చలంగా ఉండిపోయాయి. క్రమక్రమంగా స్వామి శరీరం ఒక పక్కకు ఉరిగిపోయింది. చూస్తున్న సందీప్ కళ్ళు అప్రయత్నంగా పెద్దవయ్యాయి. నోరు తెరుచుకుంది. స్వామి చనిపోయాడని అర్థమవడానికి అతనికి 2 క్షణాలు పట్టింది. స్వామి! అతడి పిలుపు అడవంతా మారుమ్రోగింది. అయ్యో, ఇప్పుడు వశిష్ఠి ఎక్కడున్నాడో ఎలా తెలుసుకోవాలి? అతని ఆక్రోశానికి ప్రతిధ్వనిలా వినిపించింది మరో శబ్దం. ఎండుటాకులు నలిగిపోతున్న శబ్దం. సమ్మెట మోతలాంటి అడుగుల శబ్దంతో జతకలిసి తనవైపే వస్తున్నట్టు. చెవులు రిక్కించి విన్నాడతను. అదే శబ్దం. గ్రహాంతరవాసుల అడుగుల శబ్దం. భయంగా తల తిప్పి ఆ దిశకేసి చూశాడు. వెలుగుతున్న నిలువెత్తు ఆకారం అతడికి 25 అడుగుల దూరంలో కనిపించింది. అది అతడున్న మర్రి చెట్టు వైపే వస్తోంది. సందేహం లేదు, గ్రహాంతరవాసులు తనని చుట్టుముడుతున్నారు. వెళ్ళిపో! స్వామి ఆత్మ గాలిలో ఉండి తనని హెచ్చరిస్తున్నట్టుగా అనిపించింది. అతనిక ఆలస్యం చేయలేదు. ప్రాణభయంతో వెనక్కి తిరిగి పరుగు ప్రారంభించాడు. వెనక నుండి అర్థం కాని భాషలో మేఘగర్జనలా ఏదో హెచ్చరిక వినిపించింది. అది గ్రహాంతరవాసుల కంఠమే అని అర్థమైనా అతడు వెనక్కి తిరిగి చూడలేదు. వెనకాల నుంచి ఆ అడుగుల చప్పుడు అతన్ని వెంటాడుతూనే ఉంది. పరిగెత్తుతూనే ఉన్నాడు. ముళ్లకంపలు పాదాల్ని చీలుస్తూనే ఉన్నాయి. చీకట్లో ఎత్తు వంపులున్న చోట పడుతూ లేస్తూనే ఉన్నాడు. పరుగు మాత్రం ఆపలేదు. 5 నిమిషాల్లో రోడ్డుని సమీపించాడు. ఏ వాహనం కోసమూ ఎదురు చూసే సమయం లేదు. వెనక్కి తిరిగి చూసే సాహసం చేయకుండా రోడ్డు వెంట పరుగు ప్రారంభించాడు. నిశ్శబ్దంలో అతని అడుగుల చప్పుడు అతడికే గ్రహాంతరవాసుల అడుగుల శబ్దంలా అనిపించసాగింది. అప్పుడు సమయం సరిగ్గా ఉదయం 5 గంటలు. ఉదయం 5:30 అయింది. పెద్దగా కూత పెడుతూ ప్లాట్ఫామ్ మీదకొచ్చి ఆగింది ట్రైను. కిటికీ పక్కన నిస్త్రాణగా కూర్చునున్న స్వప్నని తట్టి పిలిచాడు కృష్ణమోహన్. ఆమె ఉలిక్కిపడి కళ్ళెత్తి అతని వంక చూసి తిరిగి కిటికీలోంచి బయటకు చూసింది. దిగాల్సిన స్టేషన్ వచ్చేసిందని అర్థం కాగానే నిర్లిప్తంగా లేచి నిలబడి బ్యాగును అందుకుంది. ఇద్దరూ కిందకి దిగి జనాన్ని తప్పించుకుంటూ బయటకు నడిచారు. బయట ఆగున్న టాక్సీని ఒకదాన్ని మాట్లాడాడు. ఆమె కదిలే మరబొమ్మలా వెళ్లి వెనక సీట్లో కూర్చుంది. అతను కూడా కూర్చున్నాక టాక్సీ కదిలింది. తల తిప్పి ఆమె వంక చూశాడు. నారాయణాశ్రమంలో వశిష్ఠుడు లేడని తెలియగానే స్పృహ తప్పిన ఆమె తిరిగి స్పృహొచ్చిన దగ్గర నుండి అలాగే మౌనంగా ఉంది. చూస్తూ ఉన్న ఆ కళ్ళల్లో జీవం లేదు. నడుస్తూ ఉన్న ఆ కాళ్లల్లో చైతన్యం లేదు. కీయిస్తే తిరిగే బొమ్మలా తయారైంది. అప్పటికతను ఎన్నోసార్లు మాట్లాడించాలని చూశాడు. ఆమె నుండి ఏ సమాధానం లేకపోవడంతో షాకులో ఉందేమనుకుని కదిలించే ప్రయత్నం చేయలేదు. టాక్సీ ఆగడంతో ఆలోచనల నుండి బయటపడి ఆమె చేతిని చిన్నగా తట్టి కిందకు దిగాడు. ఆమె నెమ్మదిగా డోరు తెరుచుకుని దిగింది. బ్యాగు ఆమె చేతికిచ్చి, వెళ్ళి రెస్ట్ తీసుకో, నేను సాయంత్రం వస్తాను అన్నాడు. ఆమె తల కూడా పంకించలేదు. మౌనంగా వెనుతిరిగి ఇంట్లోకి వెళ్ళిపోయింది. అతను చిన్నగా నిట్టూర్చి వెనుతిరిగాడు. టాక్సీలో కూర్చుని డ్రైవర్తో పోలీస్ స్టేషన్కి పోని అని చెప్పాడు. అతడు ఇంటికి వెళ్లదలుచుకోలేదు. ఊళ్ళోకి అడుగు పెట్టగానే అతడు చెయ్యాలనుకున్న మొట్టమొదటి పని అరెస్టు వారెంట్తో వెళ్లి సందీప్ని కస్టడీలోకి తీసుకోవడం, తర్వాత స్వామీజీ గురించి వెతకడం. పోలీస్ స్టేషన్లో అడుగు పెట్టగానే అతడు ముందుగా కమిషనర్కి ఫోన్ చేసి మాట్లాడాడు. అరగంటలో సందీప్ని అరెస్టు చేయడానికి వారెంటు సంపాదించి బయటికి నడిచాడు. అప్పుడు సమయం 6:30 అయింది. పోలీస్ స్టేషన్ మెట్లు దిగుతుండగా వినిపించిందా అడుగుల శబ్దం. తలెత్తి గేటు వంక చూశాడు. వేగంగా పరిగెత్తుకొస్తున్నాడు సందీప్. అప్పుడే తెలతెలవారుతోంది. లేత వెలుగులో ఆ వచ్చేది సందీపేనా అన్న అనుమానంతో కళ్ళు పెద్దవి చేసి చూశాడు. సందేహం లేదు, సందీపే. కృష్ణమోహన్కి బురుకుటి ముడిపడింది. ఇంత పొద్దుటే అతను పోలీస్ స్టేషన్కి స్వయంగా పరిగెత్తుకొస్తున్నాడంటే ఏదో జరిగే ఉండాలి. ఏదైనా వెతకబోయిన తీగ కాలికి తగిలింది. వాట్ హ్యాపెండ్? కృష్ణమోహన్ గంభీరంగా అడిగాడు. ఒక్కసారి బలంగా ఊపిరి పీల్చి వదిలి చెప్పాడు సందీప్. స్వామి చనిపోయాడు. గ్రహాంతరవాసులు స్వామిని చంపేశారు. ఇన్స్పెక్టర్ కృష్ణమోహన్తో పాటు క్రైమ్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్లు, ఫోటోగ్రాఫర్లు, జర్నలిస్టులు అంతా కలిసి 25 మంది వరకు అక్కడున్నారు. మధ్యలో స్వామి శవం ఉంది. అక్కడున్న ప్రతి ఒక్కరి ముఖాలకి మాస్కులున్నాయి. అప్పటికే స్వామి శరీరం కుళ్ళిపోయినట్టు తయారై దగ్గరికి ముడుచుకుని వచ్చేసింది.
ముఖం గుర్తుపట్టడానికి వీలైనంతగా భయంకరంగా మారిపోయింది. బట్టలన్నీ కాలి స్వామి శరీరం పూర్తి నగ్నంగా ఉంది. నిప్పు సోకినట్టు చర్మం ముడతలు పడి అక్కడక్కడ బొబ్బలెక్కుంది. దూరదర్శన్ వారు నిశ్శబ్దంగా ఆ దృశ్యాన్ని రికార్డు చేస్తున్నారు. స్వామి చనిపోయాక గ్రహాంతరవాసులు ఆ ప్రాంతానికి వచ్చినట్టుగా గుర్తులేమైనా దొరుకుతాయేమోనని చుట్టుపక్కలంతా గాలించాడు కృష్ణమోహన్. వస్తువులంటూ ఏమీ దొరకలేదు, కానీ మర్రిచెట్టుకి 25 అడుగుల దూరం నుండి ప్రారంభమైన అడుగుల ముద్రలు స్వామి శరీరం ఉన్న చోట వరకు వచ్చి అదృశ్యమైపోయాయి. అవి భూమిలో అంగుళం లోతు వరకు దిగబడున్నాయి. అక్కడి నుండి వాళ్లు ఎలా వెళ్లిపోయారో, ఎక్కడికి వెళ్లారో అర్థం కాలేదు. స్వామి శవాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి అర్థమైపోయింది, ఆ హత్య మానవ మాతృలెవరూ చేయలేదని. కమిషనర్ వచ్చి కృష్ణమోహన్ భుజం తట్టి చెప్పాడు, ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేయించు, శవాన్ని ఎక్కువసేపు ఉంచితే ప్రమాదం. కానీ సార్, శవాన్ని పోస్ట్ మార్టం చేయాలంటే హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి. అది మరింత ప్రమాదకరం కదా. కుళ్ళిపోయిన శరీరం నుండి రేడియేషన్ బయలుదేరి గాల్లో కలిసి అంతా స్ప్రెడ్ అయిపోతుంది. కమిషనర్ గంభీరంగా తల పంకించాడు. తర్వాత ఒక నిశ్చయానికొచ్చినట్టు, సరే అయితే ఫార్మాలిటీస్ అన్నీ ఇక్కడే పూర్తి చేయించి శవాన్ని కూడా ఇక్కడే భూస్థాపితం చేయించు. నేను వెళతాను. సాయంత్రంలోగా రిపోర్ట్స్ పంపించు చెప్పేసి వెళ్లిపోయాడు. అంతా పూర్తయ్యేసరికి మధ్యాహ్నం దాటింది. స్వామి శవాన్ని భూస్థాపితం చేశాక కొంతమంది పోలీసుల్ని వశిష్ఠు గురించి గాలించమని పంపించాడు. అన్ని వాళ్లకి వైర్లెస్ మెసేజెస్ ఇవ్వమని ఎస్ఐల్ని ఆదేశించాడు. తర్వాత అతను ఇంటికి బయలుదేరాడు. ఊర్నుంచి వచ్చిన దగ్గర నుండి ఇంటికి వెళ్లలేదు. అతడికి ఎందుకో భరించలేనంత నిస్సత్తువ అనిపించింది. ఒక కొలిక్కొచ్చిందనుకున్న కేసు తిరిగి మొదలుకొచ్చింది. నారాయణాశ్రమానికి ప్రణవానందకి ఏ సంబంధం లేదని తెలియగానే స్వామి అనే వ్యక్తి నాటకమాడుతున్నాడని తెలిసిపోయింది. వశిష్ఠ్ని ఈ ఊర్లోనే ఉంచి హిమాలయాల గురించి అబద్ధం చెప్పాడని కూడా అర్థమైంది. ఆ విధంగా స్వామి మీద అనుమానం ద్రోవపడింది. తను అంత దూరం వెళతాడని సందీప్ గాని స్వామి గాని ఊహించి ఉండరు. రైలు టికెట్లు కేవలం తనని తప్పుదారి పట్టించడానికి కొనుంటారు. స్వామి దొరికితే వశిష్ఠు దొరుకుతాడని సందీప్ని అరెస్టు చేయడంతో కేసు క్లోజ్ అయిపోతుందని అనుకున్నాడు. కాని ఇప్పుడు అనుమానితుడే చంపబడ్డాడు. అంటే నిజంగా గ్రహాంతరవాసులున్నారా? కృష్ణమోహన్ తల విదిలించాడు. నిజంగా గ్రహాంతరవాసులుంటే వారే కాని స్వామిని చంపుంటే తను వారిని వదిలిపెట్టి అనవసరంగా హిమాలయాల్లో వెతుకుతున్నాడు. స్వామి గురించి వెతుకుతూ ఇప్పటికే 1 వారం రోజులు వృధా చేసుకున్నాడు. ఇక్కడేమో గ్రహాంతరవాసులు అతన్ని చంపి వశిష్ఠ్ని తీసుకుపోయారు. ఆ సాయంత్రం అతను సందీప్ని ఇంట్రాగేట్ చేశాడు. సందీప్ చెప్పేది వింటుంటే అతడికి కలో నిజమో అర్థం కాలేదు. స్వామిని గ్రహాంతరవాసులు చంపిన వైనం అతడి ఒళ్ళు జల్దరించేలా చేసింది. చివరి క్షణం వరకు స్వామి వశిష్ఠ్ని రక్షించడానికి ప్రయత్నించి ఆ ప్రయత్నంలో ప్రాణాలు పోగొట్టుకున్నాడని అర్థమైంది. తమ డిపార్ట్మెంటు అనవసరమైన అనుమానాలతో స్వామిని బలిపెట్టింది. ఇంతకీ స్వామి ఎవరు? నిజంగా గ్రహాంతరవాసుల బారి నుండి భూమిని రక్షించుకునేవాడైతే ఆశ్రమం గురించి అబద్ధం ఎందుకు చెప్పాడు? దీని వెనక కూడా వేదాంతపరమైన విశ్వరహస్యం ఉందా? అన్నీ ముడివిప్పలేని ప్రశ్నలే. అయినా ఇప్పుడు నేరస్తులెవరు అన్నది ప్రశ్న కాదు, వశిష్ఠు గురించి వెతకాలి. స్వామి మరణిస్తూ చివరగా చెప్పింది నిజమైతే వశిష్ఠ్ని గ్రహాంతరవాసులు ఈ భూమి నుంచి తీసుకుపోవడానికి ఇంకొక రోజే టైం ఉంది. అదొక చిన్న వాహనం, చాలా మట్టుకు ధ్వంసమైపోయింది. దాని ఆకారం మాత్రం విచిత్రంగా ఉంది. ఒక పెద్ద బేసిన్ మీద అలాంటిదే మరో బేసిన్ బోర్లించినట్టు అంతా మందపాటి గాజుతో చేయబడింది. పైన 3 వింగ్స్లో ఒకటి విరిగి పక్కన పడుంది. లోపల 3 కూర్చోవడానికి వీలుగా 3 సీట్లు, ఎదురుగా ధ్వంసమై ఉన్న మినీ కంప్యూటర్, రకరకాల రంగురంగుల బటన్స్తో ఆ వాహనం శిథిలావస్థలో ఉన్న అధునాతనమైందే అని తెలుస్తోంది. మధ్యాహ్నం 12 అవుతోంది. పైనుంచి సూటిగా పడే ఎండవేడికి మెలకు వచ్చింది వశిష్ఠికి. వెనక్కి వాల్చి ఎవరో పడుకోబెట్టినట్లున్నారు. మెలకు రాగానే చప్పున సరిగ్గా కూర్చున్నాడు. ముందు తలంతా దిమ్ముగా అనిపించింది. క్రమక్రమంగా పూర్తి స్పృహలోకొచ్చాక కళ్ళు తెరిచి చుట్టూ చూశాడు. మత్తులో ఉండి ఎన్నాళ్ళైందో ఆ పసివాడికి తెలీదు. ఇంకా తెలియంది తన వెనక తన కోసం ప్రపంచం ఎంత అట్టుడికిపోతుందో కూడా తెలీదు. ఒక్క క్షణం తను ఎక్కడున్నాడో అర్థం కాలేదు. చుట్టూరా మామిడి తోట, విశాలమైన ఎత్తైన ప్రహరీ గోడ. అమ్మ పక్కన ఉండాల్సిన తను అక్కడికెలా వచ్చాడో ఎంతకీ అర్థం కాలేదు. అయోమయంతో బిక్కమొహం వేసి మమ్మీ అని పిలిచాడు. సమాధానం రాలేదు. మళ్లీ పిలిచాడు. ఎంతకీ సమాధానం రాకపోయేసరికి భయంతో సీట్లోంచి దిగి వాహనం డోర్ని నెట్టడానికి ప్రయత్నించాడు. అది తెరుచుకోలేదు. మమ్మీ! తలుపు మీద పిడికిళ్లతో గుద్దుతూ అరిచాడు. క్షణక్షణానికి భయం పెరిగిపోసాగింది. రా మమ్మీ, భయం వేస్తోంది మమ్మీ, ప్లీజ్! గట్టిగా అరుస్తూ ఏడవసాగాడు. మమ్మీ, మమ్మీ!
అతడి కేకలు ఆ వాహనం లోపలే మారుమ్రోగుతున్నాయి తప్ప ఆ వాహనంలోంచి మాట బయటికి వినిపించే అవకాశమే లేదు. అది తెలియని వశిష్ఠ్ ఇంకా భయంగా తల్లిని పిలుస్తూనే ఉన్నాడు, ఏడుస్తూనే ఉన్నాడు. హోంవర్క్ చేస్తాను మమ్మీ, అన్నం కూడా తింటాను, నన్ను బూచాడికివ్వకు మమ్మీ, వచ్చే మమ్మీ. చాలాసేపు అలాగే ఏడుస్తూ కనిపించని తల్లిని బ్రతిమాలుతూనే ఉన్నాడు. తల్లి అక్కడ లేదని, పిలిచినా రాదని అర్థం కావడానికి అతడికి 5 నిమిషాలు పట్టింది. అర్థం కాగానే ఏడు పాపాడు. కళ్ల వెంట జారుతున్న కన్నీళ్లని షర్టెత్తి తుడుచుకున్నాడు. అప్పుడు చూసుకున్నాడు తన షర్ట్ని. వెండి బంగారం కలబోసి నేసినట్టు జిగేల్మని మెరిసిపోతున్నాయి. ఆశ్చర్యంగా నిక్కర చూసుకున్నాడు. అది కూడా అలాగే కొత్తగా ఉంది. హాయ్, భలే ఉంది బయటికి అనేసి బట్టలన్నీ తిప్పి తిప్పి చూసుకున్నాడు. తాత్కాలికంగా తల్లిని మరిచిపోయాడు. నిద్రపోయే ముందు వేసుకున్న నైట్ డ్రెస్ ఏమైందో అర్థం కాలేదు. చాలా రోజులుగా తను నిద్రలోనే ఉన్న విషయం తెలియక తను నిద్రపోయింది ఒక్క రాత్రి అనుకున్నాడు. కొద్దిసేపు బట్టల్ని చూసుకున్నాక మళ్లీ తల్లి గుర్తొచ్చింది. ఏం చేయాలో అర్థం కాలేదు. తను హోంవర్క్ చేయకపోయినా, అన్నం తినకపోయినా బూచాడికి అప్పగిస్తానంటుంది. మరి నిన్న రాత్రి తను హోంవర్క్ కంప్లీట్ చేశాడు కదా, అన్నం కూడా సరిగ్గానే తిన్నాడు. అయినా మమ్మీ ఎందుకు బూచాడికి అప్పగించింది? బూచాడేమో తననిక్కడ దాచేసిపోయింటాడు. ఇప్పుడేం చెయ్యాలి? మమ్మీకి తనంటే బాగా ఇష్టం. మళ్ళీ వచ్చి ఇక్కడి నుండి తనని తీసుకుపోతుందిలే. అలా అనుకోగానే కొంచెం సంతోషం వేసింది. పడుకునే ముందు తల్లి నేర్పించిన రైమ్ ఉదయం లేవగానే చదివి అప్పజెప్పమని చెప్పిన విషయం గుర్తొచ్చింది. తల్లొచ్చేసరికి రైము అప్పజెప్పకపోతే మళ్ళీ ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతుందేమో అనిపించింది. వెంటనే సీట్లో వెనక్కి జరిగి బాసింపట్టం వేసుకుని కూర్చుని చేతులు కట్టుకున్నాడు. చకచక చదవసాగాడు. రింగా రింగా రోజెస్. అలా కొంచెంసేపు చదివిన తర్వాత పదమేదో గుర్తుకు రాలేదు. తిరిగి మళ్లీ మొదట్నుంచి చదవసాగాడు. చదవడం పూర్తి కాగానే గట్టిగా నవ్వాడు. వచ్చేసింది. హాయ్, మమ్మీ రాగానే చెప్పి వెంటనే తీసుకుపో మమ్మీ అనాలి. అరగంట అలాగే కూర్చున్నాడు. తల్లొచ్చి తీసుకువెళ్లే సూచనలేమీ కనిపించకపోవడంతో తిరిగి భయం దెయ్యంలా ఆవహించడం మొదలుపెట్టింది. సీట్లోంచి కిందకి దిగి డోర్ని నెట్టి చూశాడు. కొద్దిగా కిర్రుమన్న శబ్దం తప్ప తలుపు తెరుచుకోలేదు. ఏం చేయాలో అర్థం కాలేదు. అటు ఇటు చూశాడు. సీటుకి ఎదురుగా ఉన్న మినీ కంప్యూటర్ పక్కన తలకు పెట్టుకునే హెల్మెట్ లాంటిది కనిపించింది. వెళ్లి దాన్ని చేతిలోకి తీసుకున్నాడు. చివరిసారిగా హెచ్చరిస్తున్నట్టు తల్లితో అరిచి చెప్పాడు. మమ్మీ చూడు, నువ్వు రాకపోతే ఈ అద్దం పగలగొడతా. బెదిరించిన తల్లి వచ్చేటట్టు కనిపించకపోయేసరికి బాగా కోపం వచ్చింది అతడికి. హెల్మెట్తో ఈడ్చి అద్దం మీద కొట్టాడు. మళ్ళీ డోర్కున్న అద్దం పగిలి ముక్కలయ్యేలా కొడుతూనే ఉన్నాడు. కానిస్టేబుల్ విశ్వనాథం చిరాగ్గా ఉన్నాడు. తలా తోకాలేని కేసు, కనీసం ఏ చిన్న ఆధారమూ లేదు. కేవలం వశిష్ఠు ఫోటో పట్టుకుని ఊరంతా తిరిగితే ఎక్కడం దొరుకుతాడు? ఆ గ్రహాంతరవాసులేం గ్యాంగ్ లీడర్లా ఏదో ఒక డెన్లో ఆ కుర్రాన్ని కాళ్ళు చేతులు కట్టేసి దాచేయడానికి. బీడీ అంటించుకుని పాన్ షాప్ ముందు కూర్చున్నాడు. ఇన్స్పెక్టర్ కృష్ణమోహన్ మీద పీకలదాకా కోపం ముంచుకొచ్చేసింది అతనికి. మళ్ళీ అనుకున్నాడు, అసలందులో తన తప్పే ఎక్కువ ఉందేమో. అసలు ఆ రోజే ఏదో వింత వాహనం శ్రీవాత్సవ్ ఇంటి దగ్గర ల్యాండ్ అయిందని చెప్పుంటే ఇంత కథ నడిచేది కాదు. వశిష్ఠు మాయమవడం, స్వామి హత్య కావడం ఇవేవీ జరుగుండేవి కావు. ఆ విషయం గుర్తుకు రాగానే కమిషనర్ పోస్ట్ నుండి కానిస్టేబుల్ పోస్టులోకి ట్రాన్స్ఫర్ అయినట్టు విలువలాడిపోయాడు. అదే విషయం ఆ రోజే చెప్పుంటే తనకి అంత పెద్ద ప్రమోషన్ వచ్చుండేది. ఏం చేస్తాం, అంతా నుదుటి మీద రాసి ఉండాలి. నిట్టూర్చి ఆరిపోయిన బీడీని దూరంగా గిరాటేశాడు. అది ఊరి చివరగా కొత్తగా వెలిసిన కాలనీ. రోడ్డుకి అవతల మామిడి తోటలు, గెస్ట్ హౌస్లు ఉన్నాయి. విశ్వనాథానికి ఏం చెయ్యాలో పాలుపోలేదు. ఒకసారి ఈ చివరి నుంచి ఆ చివరి వరకు రౌండ్ వేసి రావాలనుకున్నాడు. సైకిల్ స్టాండ్ తీసి అటువైపు పోనిచ్చాడు. అప్పుడు మధ్యాహ్నం 2 అవుతోంది. ఎండ నడినెత్తి మీదకొచ్చేసింది. విశ్వనాథం సైకిల్ మెల్లగా తొక్కుతూ ఆలోచించసాగాడు. ఇప్పుడు గనక తనకి వశిష్ఠు దొరికితే ప్రమోషన్ గ్యారంటీగా వస్తుంది. బహుశా లింగంపల్లి ఏరియాలో సబ్ ఇన్స్పెక్టర్గా వేయొచ్చు. అక్కడ ఏరియా అంతా ప్రొఫెషనల్ కిల్లర్స్ ఉంటారు. తను అందులో ఒకడిని పట్టుకుని సెల్లో పెట్టి ఇంట్రాగేట్ చేస్తాడు. వాడు చిత్రమైన విషయాలు చెప్తాడు. భారత రాష్ట్రపతి తమ ముఠానాయకుడని చెప్పి వాడు అప్రూవర్గా మారిపోతాడు. ఇంక వాడి సాయంతో రాష్ట్రపతిని అరెస్టు చేసి మళ్లీ ప్రమోషన్ కొట్టేస్తాడు. చాలా పెద్ద ప్రమోషన్. బహుశా సెంట్రల్ హోమ్ మినిస్టర్ పోస్ట్ ఇవ్వచ్చు. మమ్మీ. దూరంగా సన్నటి గొంతు. ముందు పట్టించుకోలేదు విశ్వనాథం. తిరిగి తన ఊహల్ని కంటిన్యూ చేయబోయాడు. మళ్లీ అదే గొంతు, అదే పిలుపు ఇంకొంచెం దగ్గరగా వినిపించింది. అప్పుడొచ్చింది అతనికి అనుమానం. ఆలోచిస్తూ గెస్ట్ హౌస్లన్నీ దాటొచ్చేశాడు. దాదాపు మామిడి తోటలు కూడా దాటినట్టే. ఈ అడవిలాంటి ప్రదేశంలో ఆ పిలుపు ఎలా వినిపిస్తుంది?
ఆ అనుమానం రాగానే చప్పున సైకిల్ బ్రేక్ వేసి ఆపాడు. దిగి స్టాండ్ వేసి పిలుపు వినిపించిన దిశకేసి చూశాడు. ఎవరూ కనిపించలేదు. అన్నీ మామిడి చెట్లు. అతనొక నిశ్చయానికొచ్చినట్టు అటుకేసి నడవబోయాడు. సరిగ్గా అప్పుడు చెట్ల సందుల్లోంచి ఒక చిన్న కుర్రాడు అటువైపే పరిగెత్తుకు రావడం కనిపించింది. విశ్వనాథం ఉద్వేగంతో అక్కడే ఆగిపోయి కళ్ళు చిట్లించి చూశాడు. దగ్గరకొస్తున్న కొద్దీ ఆ ముఖాన్ని ఎక్కడో చూసిన గుర్తు. ఎక్కడ చూసుంటాడు? చొప్పున జేబులో ఉన్న ఫోటో గుర్తొచ్చింది. వెంటనే జేబులోంచి వశిష్ఠు ఫోటో తీసి చూశాడు. అంతే. ఒక్కసారిగా నిలువెల్లా ఊగిపోయాడు విశ్వనాథం. సందేహం లేదు, ఆ కుర్రాడు వశిష్ఠే. ఆలస్యం చేయకుండా వశిష్ఠుకి ఎదురుగా పరిగెత్తాడు. ఆ సాయంత్రం స్వప్న గదిలో ఫోన్ మోగింది. ఆ సమయంలో ఆమె నేలమీద పడుకుని వశిష్ఠు ఫోటోని చూస్తోంది. ఫోన్ మోగిన శబ్దం వినిపించినా ఆమె లేచి వెళ్లాలనుకోలేదు. నిర్లిప్తంగా ఉంది. ఏముంది, ఇన్స్పెక్టర్ ఫోన్ చేస్తాడు. 2 అనునయ వాక్యాలు చెప్పి తన కర్తవ్యం ముగిసిపోయినట్టు ఫోన్ పెట్టేస్తాడు. ఈ ఫోన్లేవి వశిష్ఠుని తెచ్చివ్వలేవు కదా. అయితే ఆమె ఆలోచనకి విరుద్ధంగా ఫోన్ రింగ్ అయ్యే శబ్దం క్షణక్షణానికి పెద్దదవుతోంది. గది మొత్తం ప్రకంపించేలా శబ్దం పెరిగిపోతోంది. స్వప్న ఉలిక్కిపడి లేచి కూర్చుంది. ఒక విధమైన ఉద్వేగం మనసంతా ఆక్రమించుకుంది. చొప్పున లేచి రిసీవర్ తీసుకుంది. హలో. స్వప్న కంఠం వణికింది. అట్నుంచి గ్రహాంతరవాసులు 2 క్షణాల తర్వాత లైన్లోకొచ్చారు. మిసెస్ స్వప్న, నేనే మాట్లాడుతున్నాను, చెప్పండి. ప్రపంచమంతా ఎదురు తిరిగినప్పుడు మనసు మొండిదవుతుంది అనడానికి నిదర్శనంలా ఆమెలో ఏదో తెగింపు ఆవరించింది. అవతల వైపు ఒక్క క్షణం నిశ్శబ్దం. వశిష్ఠు మా ఆధీనంలో నుండి తప్పించుకున్నాడు. ఆ కంఠం అభావంగా చెప్పింది. ఆమె తనేం విందో అర్థం కాక ఏంటి అంది. స్వామి చనిపోయిన విషయం, వశిష్ఠుని గ్రహాంతరవాసులు కిడ్నాప్ చేసి దాచుంచిన విషయం ఆమెకి కృష్ణమోహన్ గాని సందీప్ గాని ఎవరూ చెప్పలేదు. ఆమె ఇంకా వశిష్ఠు సందీప్ దగ్గరో స్వామి దగ్గరో ఉన్నాడనుకుంటోంది. అసలు విషయం ఆమెకి తెలిస్తే విని తట్టుకోలేదని కృష్ణమోహన్ చెప్పలేదు. అట్నుంచి వారు తిరిగి అదే మాట రిపీట్ చేశారు. ఏంటి మీరనేది? అయోమయంగా అడిగింది. అవును స్వప్న, వశిష్ఠుని స్వామి ఆధీనం నుండి మేమే కిడ్నాప్ చేసి దాచుంచాం. అయితే మా దగ్గర నుండి కూడా వశిష్ఠు తప్పించుకున్నాడు. ఎప్పుడు జరిగింది ఇదంతా? వరుసగా నిన్నటి నుండి జరుగుతూనే ఉంది. అబద్ధం, ఆమె గట్టిగా అరిచింది. అసలు ఆ స్వామి అనేవాడే లేడు. ఏదో జరుగుతోంది. మీరంతా కలిసి ఏదో నాటకం ఆడుతున్నారు. అసలు నా కొడుకు బ్రతికే ఉన్నాడో లేదో. దుఃఖం ముంచుకొచ్చింది. లేదు స్వప్న, వశిష్ఠు బ్రతికే ఉన్నాడు. ఎక్కడా? అట్నుంచి ఒక నిశ్శబ్దం తర్వాత వినిపించింది. కృష్ణమోహన్ దగ్గర. ఆ తర్వాత లైన్ కట్ అయింది. నిశ్శబ్దం, చాలా గాఢమైన నిశ్శబ్దం. ఆమె చెవుల్లో వశిష్ఠు కృష్ణమోహన్ దగ్గర ఉన్నాడన్న మాటే ప్రతిధ్వనిస్తోంది. కాని అది కూడా నిశ్శబ్దంగానే. ఆనందం, ఆశ్చర్యం రెండూ కలిస్తే సర్వేంద్రియాలు స్తబ్దమైపోతాయి అనడానికి నిదర్శనంలా ఆమె ఆ గది మధ్య శిలాప్రతిమలా నిలబడుంది. క్రమక్రమంగా హోరుతో మొదలై ఒడ్డుని తాకిన తరంగం తిరిగి వెనక్కి మరలిస్తున్నట్టు ఆమెలో ప్రతిధ్వనించే గ్రహాంతరవాసుల మాటలు దూరమై సత్యం చైతన్యాన్ని కలిగించింది. అంతే, రివ్వున బయటకు పరుగు తీసింది. పోలీస్ స్టేషన్ సమీపించే వరకు ఆమె ఎక్కడా పరుగు ఆపలేదు. కృష్ణమోహన్ తన గదిలో సీట్లో కూర్చుని ఏదో ఫైల్ చూసుకుంటున్నవాడల్లా అడుగుల శబ్దం విని చొప్పున తలెత్తాడు. స్వప్నని చూడగానే అతడి కనుబొమ్మలు ముడిపడ్డాయి. ఆమె రావడమే టేబుల్ మీద చేతులాంచి ఆయాసం కూడా తీసుకోకుండా వశిష్ఠెక్కడా అని అడిగింది ఉద్వేగంగా. అతను ఉలికిపడ్డాడు. క్షణంలో సర్దుకుని ఏం జరిగింది అంటూ ముందు కూర్చో అన్నాడు. ఆమె చెయ్యెత్తి వారిస్తూ నో ఫార్మాలిటీస్ ప్లీజ్, ముందు మీ దగ్గరున్న నా కొడుకుని నాకు అప్పగించండి అంది. వశిష్ఠు నా దగ్గరున్నాడని ఎవరు చెప్పారు? నాకు తెలుసు, దయచేసి నా కొడుకుని నాకు చూపించండి ప్లీజ్, చేతులెత్తి దండం పెడుతూ దీనంగా అడిగింది. స్వప్న, అతను అనునయంగా దగ్గరకొచ్చి అడుగు దూరంలో నిలబడ్డాడు. కలగాని కన్నావా? అప్పుడు జరిగిందది, ఊహించని సంఘటన. స్వప్న ఈడ్చి కృష్ణమోహన్ చెంపమీద బలంగా కొట్టింది. బిత్తరపోయాడు కృష్ణమోహన్. అప్రయత్నంగా చేత్తో చెంపని తడుముకున్నాడు. స్వప్న బరస్ట్ అయింది. ఎంతమంది నా బిడ్డతో ఆడుకుంటారు? రాక్షసులారా, నా బిడ్డని ఏం చేయాలనుకుంటున్నారు? వాడెవరికి ద్రోహం చేశాడని వాడికి శిక్ష. ఏడుస్తూనే ముందుకురికి అతడి కాలర్ పట్టుకుని ఊపుతూ చెప్పు, నా బిడ్డనేం చేశావు చెప్పు అంటూ హిస్టీరిక్గా అరవసాగింది. స్వప్న, ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఆమె నుంచి బలవంతంగా విడిపించుకుని కుర్చీలో కూర్చోబెట్టాడు. ఆమె టేబుల్ మీద తలాంచి పిచ్చిదాన్లా రోదించసాగింది. అతడు నిశ్శబ్దంగా ఆమెనే చూస్తున్నాడు. స్వప్న హృదయ విదారకంగా ఏడుస్తోంది. ఆ ఏడుపు అతని గుండెని పిండి చేస్తున్నట్టుగా వినిపిస్తోంది. కొట్టినందుకు కోపం రాలేదు, అర్థం చేసుకోగలిగాడు.
క్రమక్రమంగా అతడు ఒక నిశ్చయానికి వచ్చిన వాళ్ళ స్వప్న అంటూ మెత్తగా పిలిచాడు. ఆమె ఏడుస్తూనే తలెత్తింది. వశిష్ఠు దొరికిన మాట నిజం, కానీ నేనే వాణ్ణి దాచేశాను. తలదించుకుని చెప్పాడు. ఎందుకు? దుఃఖం ఆపి కళ్ళు తుడుచుకుంటూ అడిగింది. ఎందుకంటే అతను ఒక్క క్షణం ఆగి తిరిగి చెప్పసాగాడు. స్వామిని చంపి నిన్న రాత్రి గ్రహాంతరవాసులు వశిష్ఠుని కిడ్నాప్ చేశారు. భూమిని విడిచిపెట్టి వారు తన వెంటవాణ్ణి తీసుకువెళ్లడానికి ఒకరోజు సమయం ఉంది. అది ఈ రాత్రి వరకు. ఈ లోపల చెడిపోయిన వాహనం నుండి అదృష్టవశాత్తు వశిష్ఠు బయటపడి మా కానిస్టేబుల్కి కనిపించడంతో నా దగ్గరికి చేర్చబడ్డాడు. గ్రహాంతరవాసులు నిర్ణయించుకున్న సమయం లోపల వశిష్ఠుని ఎలాగైనా సరే తీసుకువెళ్లిపోవాలన్న తొందరలో ఉంటారు. అందుకోసం వాళ్ళు తిరిగి వశిష్ఠు కోసం వెతుకుతూ ఉంటారు. నీ దగ్గరుంటే వాణ్ణి తీసుకువెళ్లిపోవడం వారికి సులభం అవుతుంది. అందుకే వాణ్ణి భద్రమైన చోట్లో దాచుంచాను. ఈ 24 గంటలు దాటిన తర్వాత వారు తమ గ్రహానికి తిరిగి వెళ్లిపోతారు. అప్పుడు వశిష్ఠుని నేనే స్వయంగా తీసుకొచ్చి నీకు అప్పగిస్తాను, సరేనా? ఆమె అనుమానంగా చూస్తూ, ఇది స్వామి చెప్పినలాంటి కథలా ఉంది. మీరు కూడా ఏదో నాటకమాడుతున్నారనిపిస్తోంది అంది. నన్ను నమ్ము స్వప్న. ఇన్నాళ్లు ఓపి పట్టిందానివి. ఈ చివరి నిమిషంలో కూడా కాస్త ఓర్చుకో. లేదంటే వాళ్ళు ఎలాగైనా నీ నుంచి వశిష్ఠుని తీసుకుపోతారు. చివరి మాటతో కొద్దిగా ఆలోచనల్లో పడిందామె. అవును, ఇన్నాళ్లు వాడెక్కడున్నాడో తెలియక ఎంతో టెన్షన్ అనుభవించింది. కానీ ఇప్పుడు వాడు ఇన్స్పెక్టర్ దగ్గరే భద్రంగా ఉన్నాడు. ఇక భయమేముంది? ఇన్ని రోజులు వాడిని చూడకుండా ఉండగలిగింది. ఇంకొద్ది గంటలు ఉండలేదా? అలా అనుకోగానే ఆమె తలెత్తి ఇదంతా నిజమేనా అని అడిగింది. అతను టేబుల్ మీద చేతులాంచి కొద్దిగా ముందు కొంగాడు. ఆమె కళ్ళల్లోకి చూస్తూ, ఎన్నాళ్ళ నుండి నన్ను చూస్తున్నావు, నా మీద ఆ మాత్రం నమ్మకం లేదా అన్నాడు. ఆమె చొప్పున తడబడి కళ్ళు వాల్చేసింది. అతడి కళ్ళ నుండి ఆమెకు ఏ కమ్యూనికేషన్ అందిందో గాని వెంటనే లేచి నిలబడి నేను వెళతాను అంది. పద, ఇంటి దగ్గరే డ్రాప్ చేస్తాను. అతను ముందుకు కదిలాడు. అప్పుడప్పుడే చీకట్లు అలుముకుంటున్నాయి. స్వప్న గదిలో లైటు వెయ్యాలన్న స్పృహ కూడా లేక కూర్చుని ఎటో చూస్తోంది. ఆ చూపులో చైతన్యం లేదు. కృష్ణమోహన్ వదిలి వెళ్ళినప్పటినుంచి ఆమె అలాగే కూర్చునుంది. ఎన్నో రోజుల నుండి సరిగ్గా నిద్రలేనట్టు కళ్ల కింద నల్లటి వలయాలేర్పడ్డాయి. ముంగురులన్నీ ముఖం మీదకి జారిపోయి దైన్యంగా కనబడుతోంది. సమయం ఎలా గడుస్తోందో ఆమెకి తెలియడం లేదు. మనసంతా శూన్యంగా ఉంది. పోలీస్ స్టేషన్ నుండి ఇంటికొచ్చే వరకు సంతృప్తిగా ఉన్న మనసు ఇంటికొచ్చాక మారిపోయింది. గ్రహాంతరవాసులంటే సామాన్యమైన వారు కాదు. చివరి నిమిషంలో వశిష్ఠు తప్పించుకున్నాడంటే వాళ్ళు చూస్తూ ఊరుకోరు. అందులోనూ వెళ్లాల్సిన సమయం ఆసన్నమైంది కాబట్టి ఆ గడువులోనే ప్రపంచమంతా గాలించైనా సరే వశిష్ఠుని తీసుకుపోతారు. ఒక ఇన్స్పెక్టర్, ఒక సాధారణమైన పోలీస్ ఇన్స్పెక్టర్ వారిని ఏ విధంగానూ అడ్డుకోలేడు. సరిగ్గా ఆ ఆలోచన వచ్చినప్పటినుండి ఆమె స్తబ్దుగా మారిపోయింది. వశిష్ఠు మీద ఆశ వదులుకుంది. వాడిక రాడు అని అనుకుంటోంది. నిర్లిప్తంగా సోఫా అంచుని వేలితో రాస్తూ కూర్చునుంది. చాలాసేపు గడిచిన తర్వాత ఎవరో గదిలోకొస్తోన్న అడుగుల శబ్దం వినిపించింది. ఆమె తల తిప్పి చూడలేదు. అలాగే కూర్చుంది. ఎవరైనా రాని, ఇంతకన్నా తన్నేం చేయగలరు? ఆఖరికి ఆ గ్రహాంతరవాసులే రానిగాక. ఆమె లేవలేదు. టక్కున లైటు వెలిగింది. అంతసేపు చీకటికి అలవాటు పడ్డ కళ్ళు అంత వెలుగును ఒక్కసారిగా భరించలేనట్టు కుచించుకుపోయి నెమ్మదిగా తెరుచుకున్నాయి. తల తిప్పి గుమ్మం వైపు చూసిందామె. సందీప్ లోపలికొచ్చి నిలబడున్నాడు. ఆమె తల తిప్పగానే, చీకట్లో కూర్చున్నావేం స్వప్న అని అడిగాడు. ఆమె నిర్లిప్తంగా నవ్వి లేచి సరిగ్గా కూర్చుంది. వశిష్ఠు లేకపోతే తనకి చీకటికి వెలుక్కి తేడా ఉండదన్న విషయం అతడికి మాత్రం తెలీదు. అతడు ఆమె ఎదురుగా కూర్చున్నాడు. ఎలా పలకరించాలో అర్థం కాలేదతడికి. కాని విషాదానికి ప్రతీకలా కనిపించే ఆమె ముఖం చూస్తూ ఎక్కువసేపు అలా ఉండలేకపోయాడు. ఏమాలోచిస్తున్నావు స్వప్న అని అడిగాడు. ఆమె ముఖంలో ఏ భావమూ లేదు. ఆలోచించడానికేం మిగిలింది అంది ఎదురు ప్రశ్న వేస్తూ. ఇంకా దిగులెందుకు? వశిష్ఠు క్షేమంగా పోలీసుల ఆధీనంలో ఉన్నాడు కదా అన్నాడు. పోలీసులు గ్రహాంతరవాసుల కన్నా గొప్పవారేమీ కాదు కదా అంది. ఆ మాటకి అతను సమాధానం చెప్పలేకపోయాడు. నిజమే, గ్రహాంతరవాసులు తలచుకుంటే ప్రపంచం మొత్తం ఏకమైనా ఏమీ చేయలేరు. కాని ఆ విషయం ఆమె నుండి మెల్లమెల్లగా తొలగించాలి. నువ్వన్నమాట నిజమే కావచ్చు. కాని గ్రహాంతరవాసులు బహుశా ఈపాటికే తమ గ్రహానికి బయలుదేరుండాలి. వారి వెంట తెచ్చుకున్న ప్రాణవాయువు అయిపోయింది కాబట్టి ఇంకా భూమి మీదే ఉండి ఎక్కడో ఉన్న వశిష్ఠుని వెతుకుతూ ఉంటే తమ ప్రాణాలకే ప్రమాదం అనుకునుంటారు. ఉంటారు అంతే. వెళ్లారని రూఢీగా తెలీదు కదా. అతనికి ఏం చెప్పాలో తోచలేదు. చివరికి ఇన్స్పెక్టర్ కృష్ణమోహన్ చాలా తెలివైనవాడు. ఒక్కసారి వశిష్ఠు దొరికిన తర్వాత ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ వాణ్ణి గ్రహాంతరవాసులు చేతికి దొరకనీయడు. ఆ విషయంలో మనం పూర్తిగా ధైర్యంగా ఉండొచ్చు.
ఈ కొద్ది గంటలు నువ్వు ఓపిక పట్టావంటే ఇక వశిష్ఠికి ఏ ప్రమాదమూ ఉండదు. స్వామి చెప్పిన దాని ప్రకారం ఈరోజు ఎలాగైనా మరో వాహనం తెప్పించుకుని తమ గ్రహానికి తిరిగి వెళ్ళిపోక తప్పదు. ఆమె కళ్లల్లో కొద్దిగా నమ్మకం కనిపించింది. చాలు, ఆశ చాలు. వాడు గ్రహాంతరవాసుల చేతిలో పడకుండా ఉంటే తను మరో 4 రోజులైనా ధైర్యంగా ఉండగలదు. గంభీరమైన వాతావరణాన్ని మార్చడానికి సందీప్ వెళ్లి టీవీ పెట్టొచ్చి కూర్చున్నాడు. టీవీలో ఏదో సీరియల్ వచ్చి అప్పుడే అయిపోయింది. యథాలాపంగా టీవీ వంక చూస్తూ కూర్చున్నాడు. అడ్వర్టైజ్మెంట్స్ వస్తున్నాయి. కాసేపటికి అవి కూడా పూర్తయ్యి వార్తల ముందు టైం వేశారు. సరిగ్గా 7:30 చిన్న మ్యూజిక్తో టీవీ స్క్రీన్ మీదకి రాబోయిన దూరదర్శన్ సింబల్ టక్కున మాయమైంది. స్క్రీన్ తెల్లగా మారిపోయింది. ఇద్దరూ ఉలిక్కిపడి ఒకరి మొహాలొకరు చూసుకున్నారు. అప్పుడు వినిపించిందా శబ్దం, బీప్ బీప్. ఆ శబ్దం కూడా ఆగిపోయాక ఒక్కసారిగా టీవీ స్క్రీన్ రంగు మారిపోయింది. ఆమె ఊపిరి పీల్చడం కూడా మరిచిపోయి టీవీ వంక చూస్తోంది. అదే సమయంలో చిన్న చప్పుడుతో స్క్రీన్ మీద గ్రహాంతరవాసి ప్రత్యక్షమయ్యాడు. వెంటనే స్వప్న నోట్ నుండి కెవ్వుమన్న ఆరతనాదం వెలువడింది. సందీప్ వైపు కదిలి అతడి చేతిని గట్టిగా పట్టుకుని కూలబడింది. తెర మీద తలలేని ఆకారం, ఛాతి మధ్య సూర్యచక్రం స్థానంలోని నోరు నెమ్మదిగా తెరుచుకుంది. మిసెస్ స్వప్న, గంభీరంగా పలికిందా కంఠం. ఆమె సన్నగా వణుకుతూ సందీప్ చేతిని మరింత గట్టిగా బిగించి పట్టుకుంది. సందీప్ అయోమయంగా చూస్తున్నాడు. ఆ ఆకారం నెమ్మదిగా నోరు విప్పంది. వశిష్ఠు కృష్ణమోహన్ దగ్గర క్షేమంగా ఉన్నాడనుకుంటాను. చెళ్ళున చర్నాకోల్తో కొట్టినట్టు వణికిందామె. అప్పుడు తిరిగి తెరుచుకుంది ఆ ఆకారం యొక్క నోరు. మా వాహనాన్ని స్వామి ధ్వంసం చేశాడు. అందుకే స్పేస్ సిటీ నుండి మరో వాహనం తెప్పించుకునే వరకు ఆగాల్సొచ్చింది. ఈ లోపులో వశిష్ఠు మా దగ్గర నుండి తప్పించుకున్నాడు. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. మేం తెచ్చుకున్న ప్రాణవాయువు అయిపో వచ్చింది. మేము వెళ్ళిపోవడానికి మరో 4 గంటల సమయం మాత్రమే ఉంది. వశిష్ఠుని తీసుకువెళ్ళడానికి మేం బయలుదేరుతున్నాం. నో అని అరవాలనుకుందామే. గొంతు నుంచి ఎలాంటి శబ్దం రాలేదు. శరీరమంతా స్వేదంతో తడిసి ముద్దయిపోయింది. సందీప్ కూడా దాదాపు అదే స్థితిలో ఉన్నాడు. ఆ ఆకారం కొనసాగించింది. ఈసారి మమ్మల్ని ఈ విశ్వంలో ఏ శక్తి అడ్డుకోలేదు. ఇది మా విజ్ఞానానికే పరీక్ష. మా ప్రయత్నానికి అడ్డు తగిలి వశిష్ఠు మాకు దక్కకుండా చేయాలనుకుంటే ముందుగా సందీప్ని చంపుతాం. అది మా హెచ్చరిక మాత్రమే. ఆ తర్వాత ఇన్స్పెక్టర్ని, నిన్ను వరుసగా చంపేస్తాం. చివరికి మొత్తం భూ ప్రపంచాన్నే ధ్వంసం చేసి వశిష్ఠుని మా వెంట తీసుకుపోతాం. చెప్పడం పూర్తి కాగానే స్క్రీన్ మీద నుంచి గ్రహాంతరవాసి అదృశ్యమయ్యాడు. చప్పున వెళ్లి టీవీ కట్టేశాడు సందీప్. అతడి ముఖమంతా చెమటలు పట్టేశాయి. స్వప్న డీప్ షాకులోకి వెళ్లిపోయినట్టు ఇంకా టీవీ వంకే పిచ్చిచూపు చూస్తోంది. స్వప్న గాబరాగా పిలిచాడు. ఆమె పలకలేదు. ముందుకు కదిలి భుజం పట్టుకుని కదిపాడు. మెల్లమెల్లగా ఆమెలో చలనం కలిగింది. జరిగింది గుర్తుకురాగానే నో అంటూ గొంతు పగిలిపోయేలా అరిచింది. వరుసగా అలా అరుస్తూనే ఉంది. సందీప్ అనునయంగా ఆమె భుజం తట్టాడు. ఆ చిన్న ఆలంబనకే ఆమె అతడి 2 చేతులు గట్టిగా పట్టుకుని బిగ్గరగా రోదించసాగింది. స్వప్న, భయపడకు, ఏం కాదు. నేను ఇన్స్పెక్టర్కి ఫోన్ చేస్తాను. చెప్పాడే కాని ఇన్స్పెక్టర్ కూడా ఏమీ చేయలేడని తెలుసు. అంత శక్తివంతమైన స్వామే ఏమీ చేయలేక ప్రాణాలు పోగొట్టుకున్నాడు. అయినా ఈ పరిస్థితుల్లో మిగిలిన ఒకే ఒక్క ఆశ ఇన్స్పెక్టర్కి ఫోన్ చేయడం. అతనొస్తే కాస్తైనా ధైర్యంగా ఉంటుంది. గదిలోకి వెళ్లి రిసీవర్ చెవి కానించుకుని రింగ్ చేయబోయాడు. రిసీవర్లోంచి ఎలాంటి శబ్దమూ రాలేదు. ఫోన్ డెడ్ అయిందని అర్థమవడానికి అతడికి ఎంతోసేపు పట్టలేదు. మొహం లేనమైంది. రిసీవర్ని గిరాటేసి గబగబా కిందకొచ్చాడు. స్వప్న, భయపడకు, జాగ్రత్తగా తలుపులు వేసుకో. నేను ఇన్స్పెక్టర్ని తీసుకొస్తాను అన్నాడు. వద్దు, ఆమె కంగారుగా అంది. వద్దు బావా, నువ్వు బయటకు వెళితే వాళ్ళని చంపేస్తారు అంది వారిస్తూ. ఏం కాదు, క్షణాల్లో వస్తాను కదలబోయాడు. ఆమె అడ్డుగా నిలబడింది. నా మాట విను. ఇప్పుడు బయటికి వెళితే వాళ్ళు చెప్పినట్టుగా ముందు నిన్ను చంపేసి మమ్మల్ని బెదిరించాలని చూస్తారు అంది. స్వప్న అని ఆమె తలనిమిరి, నాకేమీ కాదు. ఈ పరిస్థితుల్లో మనందర్నీ రక్షించగలిగేది ఒక్క కృష్ణమోహనే. అతడుంటే మనం ఎలాగో వశిష్ఠుని రక్షించుకోవచ్చు చెప్పేసి ఆమె సమాధానం కోసం చూడకుండా బయటికి పరుగు తీశాడు. పార్కు చేసున్న కారు తీసి వేగంగా గేటు దాటించాడు. టెన్షన్తో అతడికి చెమటలు పడుతున్నాయి. తుడుచుకోవాలనే ధ్యాస లేకుండా రోడ్డు వైపు దృష్టి సారించి వేగంగా నడపసాగాడు. సరిగ్గా అప్పుడు కారు వెనక సీట్లోంచి ఒక ఆకారం నెమ్మదిగా లేచింది. డ్రైవ్ చేస్తూనే యథాలాపంగా రివర్ వ్యూ మిర్రర్లోకి చూసి అదిరిపడ్డాడతను. అతని గుండె ఆగిపోతుందేమో అనిపించింది. కీచుమంటూ శబ్దం చేస్తూ కారాగింది. ఒక్క ఉదుటున డోరు తెరవబోయాడు. కాని అప్పటికే ఆలస్యమైంది. గాల్లోకి లేచి ఆ ఆకారం ఒంటి చెయ్యి అతని కాలరు పట్టుకుని వెనక సీట్లోకి లాగేసింది.
కెవ్వున అరుస్తూ సీటుపై నుంచి వెనక సీట్లో ఉన్న గ్రహాంతరవాసి ఒడిలో పడ్డాడతను. అంతే, ఆకారం చెయ్యి ఒక్కసారిగా పైకి లేచింది. సందీప్ భయంతో కళ్ళు గట్టిగా మూసుకున్నాడు. అయిపోయింది, తన ప్రాణం ఈ క్షణంలోనే పోబోతోంది. సరిగ్గా అప్పుడే పొట్టలోకి 10 కత్తులు ఒకేసారి దిగబడినట్టు గ్రహాంతరవాసి చేతుకున్న 10 వేళ్లు సందీపు పొట్టలోకి బలంగా దిగబడ్డాయి. ఒక హృదయ విదారకమైన ఆర్తనాదం ఆ కారులో మారుమ్రోగింది. గ్లాసులన్నీ మూసుండడం వల్ల ఆ కేక బయటికి వినిపించే ఆస్కారం లేదు. అప్పుడు హిరణ్యకశిపుడి పొట్ట చీల్చి లేచిన ఉగ్ర నరసింహమూర్తిలా ఆ ఆకారం కదిలి డోరు తెరచుకుని కారు దిగిపోయింది. సందీప్ గిలగిలా కొట్టుకుంటున్నాడు. కడుపులో మెలితిరిగిన వాడి కత్తుల్లాంటి వేళ్లు పేవుల్ని తెంపేశాయి. ఆర్తనాదం చేయడానికి కూడా శక్తి లేనట్టు అతడు గిలగిలా కొట్టుకుంటూనే ఉన్నాడు. అప్పుడు చివరికి ఊపిరిపోవడానికి కొద్దిసేపటి ముందు అతడికి ఆ విషయం గుర్తొచ్చింది. మొత్తమంతా కృష్ణమోహన్కి చెప్పాలి. ఎలాగైనా సరే స్వప్నని వశిష్ఠని కాపాడమని అభ్యర్థించాలి. అంతే, అతడికి ఆలస్యం చేయలేదు. సర్వేంద్రియాల్ని కేంద్రీకృతం చేసుకుని లేచి కూర్చున్నాడు. అతి కష్టం మీద చిరిగిన చొక్కాని విప్పి పొట్ట మీద బలంగా బిగించి కట్టాడు. గాయాల నుండి రక్తం కారడం కొద్దిగా తగ్గింది. డోరు తెరచుకుని కింద దిగాడు. కాలు నిలవలేదు. కూలి పడబోతూ కారుని ఆసరా చేసుకుని ఆగిపోయాడు. ముందు డోరు తెరచి డ్రైవింగ్ సీట్లోంచి ఎవరో నెట్టేసినట్టే జారిపడ్డాడు. మూలుగుతూనే పొజిషన్లో కూర్చుని కారు స్టార్ట్ చేశాడు. ఒక్కసారిగా వేల కత్తులతో పేవుల్ని తెంపినంత బాధ కలిగింది. భయంకరంగా మూలిగాడు. 2 నిండు ప్రాణాలు కాపాడడం కోసం మరో కొన ఊపిరితో ఉన్న ప్రాణాన్ని మోసుకుంటూ కారు భారంగా కదిలింది. కృష్ణమోహన్ పోలీస్ స్టేషన్లోని తన గదిలో చాలా రిలాక్స్డ్గా కూర్చున్నాడు. స్వప్న, శ్రీవాత్సవుల కేసు టేకప్ చేసిన చాలా రోజుల తర్వాత మొట్టమొదటిసారి అతనంత ప్రశాంతంగా ఉండడం. స్వామి చనిపోవడంతో కేసు అనుకోని చిక్కుల్లో ఇరుక్కుపోయింది అనుకున్న అతడికి వశిష్ఠు తిరిగి దొరకడం దాదాపు కేసు క్లోజ్ అయినట్టు అనుకున్నాడు. గ్రహాంతరవాసులు బహుశా ఈ పాటికి వెళ్లిపోయి ఉండాలి. వారింకా భూమి మీదే ఉన్న పక్షంలో ఈ పాటికి వశిష్ఠు కోసం ఏదో ఒక అనర్థం జరుపుండాలి. కానీ అలాంటి ప్రయత్నమేమీ కనిపించకపోవడంతో గ్రహాంతరవాసులు తమ గ్రహానికి వెళ్లిపోయి ఉంటారు అని భావించాడు. అతడి ఆలోచన పూర్తి కాకముందే బయట సరున శబ్దం చేస్తూ కారొకటొచ్చి ఆగడం కిటికీలోంచి కనపడింది. లైట్ల వెలుగులో డ్రైవింగ్ సీట్లోంచి దిగుతున్న సందీప్ను చూడగానే అదిరిపడి కుర్చీలోంచి లేచాడు. రక్తం ఓడుతోన్న బట్టలతో, మూసుకుపోతున్న కళ్లతో, జారిపోతున్న శరీరంతో సందీప్ మృత్యువు చివరి అంచున నిలబడి కనిపించగానే శరవేగంతో బయటికి పరిగెత్తాడు. మెట్ల మీదే కూలబడ్డాడు సందీప్. వాట్ హ్యాపెండ్? సంచలనాన్ని అణుచుకుంటూ చేతుల్లోకి తీసుకున్నాడు సందీప్ని. ఎవరు నిన్ను? మాట పూర్తి చేయలేకపోయాడు. మూసుకుపోతున్న కనురెప్పల్ని బలవంతంగా తెరిచి కృష్ణమోహన్ వంక చూస్తూ గ్రహాంతరవాసులు నన్ను. అతడి మాట పూర్తి కాకముందే కృష్ణమోహన్ గ్రహాంతరవాసులు వారింకా వెళ్ళిపోలేదా అని అడిగాడు ఆతృతగా. లేదు. అతి కష్టం మీద గొంతు పెగల్చుకున్నాడు. రాత్రి 12 గంటలలోపు వెళ్ళిపోతారు. ఇలాగా వశిష్ఠు దొరకపోతే నాతో పాటు స్వప్నని, మిమ్మల్ని, ఆఖరికి ఈ భూమినే సర్వనాశనం చేస్తామని టీవీలో కనిపించి చెప్పారు. ఒక్కొక్క మాట కూలబడుకుంటూ చెప్పాడు. నువ్వు వాళ్ళని చూసావా? చూశాను. నా మీద ఇది 3వ సారి హత్యా ప్రయత్నం చేయడం. కడుపు పట్టుకుని బాధగా మూలిగాడు సందీప్. కృష్ణమోహన్ వెంటనే పక్కనున్న కానిస్టేబుల్ని కేకేశాడు. అంబులెన్స్కి ఫోన్ చేయి. కానిస్టేబుల్ తలూపి లోపలికి పరిగెత్తాడు. వద్దు, చెయ్యెత్తి వారించాడు సందీప్. నేనింక బ్రతకను. స్వప్నని, వశిష్ఠని మాట పూర్తిగా రాలేదు. సందీప్ తల పక్కకు వాలిపోయింది. తెరుచుకున్న కళ్ళ నుండి ప్రాణవాయువు అనంత వాయువుల్లో లీనమైంది. సందీప్ కుదిపాడు కృష్ణమోహన్. తెరుచుకున్న సందీప్ కళ్ళుకు జతగా కృష్ణమోహన్ కళ్ళు కూడా పెద్దవయ్యాయి. బహుశా తన జీవితంలో కృష్ణమోహన్ బైక్ని అంత వేగంగా ఎప్పుడూ నడుపుండడు. ప్రస్తుతం అతను వెళ్లేది స్వప్నింటికి. చీకటిని, గాలిని చీలుస్తూ వేగంగా వెళుతోంది బైక్. అంత గాలిలోనూ అతని నుదురంతా చెమట పట్టేసింది. అతడి చెవులకి వాహనం తాలూకా శబ్దం ఏమాత్రం వినిపించడం లేదు. వినిపించేదల్లా చనిపోతూ చెప్పిన సందీప్ మాటలే. అవి వాహనం నుండొచ్చే శబ్దం కన్నా ఎక్కువ ఫ్రీక్వెన్సీలో అతడి చెవుల్లో మారుమ్రోగుతున్నాయి. స్వప్నని, తనని, మొత్తం భూతలాన్ని భస్మీపట్లం చేస్తామన్న గ్రహాంతరవాసులు వశిష్ఠు దక్కకపోతే అంతకీ తెగిస్తారన్న విషయం సందీప్ మరణంతోనే స్పష్టమైంది. అతడు భయపడేది తన చావు గురించి కాదు, ముందు స్వప్న గురించి, ఆ తర్వాత భూమి గురించి. బైక్ ఒక్క కుదుపుతో ఆగింది. స్టాండ్ కూడా వేయకుండా అలాగే పడేసి లోపలికి పరిగెత్తాడు. ఇంట్లో లైట్లన్నీ వెలుగుతున్నాయి. హాల్లో అడుగు పెడుతూనే అప్రయత్నంగా అక్కడే ఆగిపోయాడు. నిశ్శబ్దం, చాలా గాఢమైన నిశ్శబ్దం. మారణహోమపు ఆది అంతంలాంటి నిశ్శబ్దం. అతడి మనసు ఒక క్షణం కీడును శంకించింది. ఇక ఆగలేదు. స్వప్న గట్టిగా పిలిచాడు. సమాధానం రాలేదు.
మరోసారి మరోసారి మళ్ళీ మళ్ళీ. అక్కడ ఇదివరకులా నిశ్శబ్దం లేదు. అతడి పిలుపులతో ఆ ఇల్లంతా దద్దరిల్లిపోతుంది. వేళకాని వేళ వర్షారంభానికి సూచనగా వినిపించే మేఘగర్జనలాంటి అతడి గొంతు ఆ వాతావరణమంతా ప్రతిధ్వనిస్తోంది. స్వప్న ఆ ఇంట్లో లేదు అని అర్థమవడానికి అతడికి ఎంతోసేపు పట్టలేదు. అర్థమయ్యాక అడుగు ముందుకు పడలేదు. శరీరం కదల్లేదు. అయినా కాలు నిలవలేదు. నిస్సత్తువంతా ఒంటిని ఆక్రమించుకున్నట్టు అతడు ఆ హాల్లో మోకాళ్ల మీద కూలబడిపోయాడు. భయంతో పారిపోయిన నిశ్శబ్దం తిరిగి ధైర్యంగా ప్రవేశించింది. అయితే అది ఆ ఇంటి వాతావరణంలో కలిసిపోలేదు. అతడి మనసు చుట్టూ అలుముకుంది. ఒక తేనె పట్టు మీద చిన్న రాయి వేస్తే మొత్తం తేనెటీగలన్నీ ఎలా విజృంభిస్తాయో అలా అలర్ట్ అయింది పోలీసు డిపార్ట్మెంట్ మొత్తం. ఊరంతా అంగుళం గాలించారు. ప్రతి చెక్ పోస్టు దగ్గర పోలీసు దళాలు మోహరించున్నాయి. ప్రతి వాహనాన్ని ఆపి చెక్ చేయడం జరుగుతోంది. కృష్ణమోహన్ యాంత్రికంగా సూచనలిస్తున్నా అతడికి ఇదంతా వృధా ప్రయాస అని అర్థమవుతూనే ఉంది. గ్రహాంతరవాసులు కార్లల్లో వ్యానుల్లో కిడ్నాప్ చేసేంత మామూలు వ్యక్తులు కారు. స్వప్నని కిడ్నాప్ చేయగానే ఏ ఎలక్ట్రిక్ రేసునో ఎక్కువ మోతాదులో ప్రసారం చేసి ఆమె శరీరాన్ని బూడిదిగా మార్చేసి ఉంటారు. అలా అనుకోవడానికి అతడి మనసు అంగీకరించకపోయినా అదే నిజం అన్న విషయం అతడిలోని పోలీస్ ఆఫీసర్ ఒప్పుకోక తప్పడం లేదు. వైర్లెస్ లో శ్రీహరికోటకు మెసేజ్ అందివ్వబడింది. అక్కడి నుండి దేశంలోని నలుమూలలా వెలిసిన అంతరిక్ష పరిశోధనా సంస్థలన్నింటికీ క్షణాల్లో ఆ వార్త చేరవేయబడింది. సైంటిస్టులు రంగంలోకి దిగారు. ఎలాగైనా గ్రహాంతరవాసులు స్పేస్ షిప్ ని కనుక్కొనగలిగితే స్వప్నాన్ని రక్షించలేకపోయినా కనీసం భూమిని కాపాడుకోవచ్చు అన్న ఆశ. ఒక ఇన్స్పెక్టర్గా జరగవలసిన తతంగానంతా హడావిడిగా సూచనలిస్తూ పర్యవేక్షిస్తున్న కృష్ణమోహన్ కళ్ల ముందు నుండి స్వప్న రూపం చెరిగిపోవడం లేదు. నేపాల్ మంచు కొండల అంచుల మీద తగిలిన ఆమె మనసు స్పర్శ అతడిలో ఇంకా సజీవంగానే ఉంది. మాటిమాటికి కళ్ళు చెమగిలుతున్నాయి. అసలు ఇదంతా తన తప్పే. వశిష్ఠ్ని దాచేశాక స్వప్నకి భద్రత కలిగించకపోవడం, ఆ నిర్లక్ష్యమే ఇప్పుడింతవరకు వచ్చింది. స్వప్నని తన నుండి దూరం చేసింది. సందీప్ మరణానికి కారణమైంది. అప్పటికి గంట దాటింది. అతడు వైర్లెస్ ముందు కూర్చుని వరుసగా సూచనలిస్తూ వివరాలు తెలుసుకుంటూ అంతరిక్ష పరిశోధనా సంస్థలను కాంటాక్ట్ చేస్తూ ఒక రోబోట్లా పనులు చేసుకుపోతూనే ఉన్నాడు. కళ్ళు ఎర్రగా మారాయి. జుట్టు చెదిరింది. ముఖమంతా చెమట అలుముకుంది. కమిషనర్ కృష్ణమోహన్ని చూసి విస్మయం చెందాడు. కృష్ణమోహన్ వృత్తిలో కనపరిచే సిన్సియారిటీ గురించి తెలుసు. అతడంటే కమిషనర్కి వ్యక్తిగతంగా కూడా అభిమానం ఏర్పడ్డానికి అదే కారణం. గదిలో కడుగుపెట్టిన కమిషనర్ని చూడగానే లేచి సెల్యూట్ చేశాడు కృష్ణమోహన్. కమిషనర్ గంభీరంగా తల పంకించి ఏమైనా ఆచూకీ దొరికిందా అని అడిగాడు. కృష్ణమోహన్ మొహంలో నీలి నీడలు. లేదు సార్ అన్నాడు క్లుప్తంగా. కొద్దిసేపు కమిషనర్ సాలోచనగా అక్కడే నిలబడ్డాడు. ఎంతకీ వశిష్ఠ్ని నువ్వెక్కడ దాచిపెట్టావు? సారీ సార్ చెప్పలేను, స్థిరంగా పలికింది అతడి కంఠం. కమిషనర్ దెబ్బతిన్నట్టు చూశాడు. ఎందుకని? నా మీద కూడా నీకు అనుమానంగా ఉందా అని అడిగాడు. లేదు సార్, ఈ గదిలోని ధ్వని తరంగాల్ని గ్రహాంతరవాసులు ఈపాటికే క్యాచ్ చేస్తూ ఉంటారని నా నమ్మకం. ఈ విషయం బయటికి చెప్పడం వల్ల వశిష్ఠాచుకి వాళ్ళకి తెలిసిపోయే ప్రమాదం ఉంది. కమిషనర్ అతడి వంక మెచ్చుకోలుగా చూశాడు. కీప్టప్. సరే అయితే నువ్వెళ్ళి కాస్త రెస్ట్ తీసుకో. ఇక్కడ మరే ఆఫీసర్నైనా ఏర్పాటు చేస్తాను అన్నాడు. పర్వాలేదు సార్. కృష్ణమోహన్ ఏదో అనబోయాడు. డూ వాట్ ఐ సే. కమిషనర్ కంఠంలో ఆజ్ఞ కన్నా అభిమానమే ధ్వనించింది. కృష్ణమోహన్ కదలక తప్పలేదు. అతడికి కూడా రెస్టు కావాలనిపించింది. శారీరకంగా కంటే మానసికంగానే ఎక్కువగా అలసిపోయాడతను. నిర్లిప్తంగా ఇంటికి బయలుదేరాడు. గోరు చుట్టుపై రోకలిపోట్ల ఇంటి దగ్గర మరో నిజం తెలియబోతుందని తెలియని అతను అదే నిర్లిప్తతతో ఇంటికి చేరుకున్నాడు. తలుపు దగ్గరగా వేసుంది. నిశ్శబ్దంగా హాల్లో కడుగు పెట్టాడు. తన బెడ్రూంలోంచి చెల్లెలు ఎవరితోనో ఫోన్లో మాట్లాడడం లీలగా వినిపిస్తోంది. సోఫాలో కూర్చుని షూలేస్ విప్పుకుంటుండగా యథాలాపంగా ఆ సంభాషణ వినపడింది. అవతల వైపు లైన్లో ఎవరున్నారో తెలీదు. కృతి చెబుతోంది. నోనో, అన్నయ్యకి తెలియకుండా పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు. అదిరిపడి షూలేస్ అలాగే వదిలేశాడతను. అతను వచ్చినట్టు తెలియని కృతి ఇంకా ఫోన్లో మాట్లాడుతూనే ఉంది. అదేం కుదరదు. నాకు ఈ ప్రపంచంలో మిగిలింది అన్నయ్య ఒక్కడే. మీరొచ్చి అన్నయ్యను ఒప్పించండి. మీలాంటి వారు నాకు భర్తగా లభిస్తున్నారంటే ఆయన మాత్రం ఎందుకు కాదంటాడు? ఇంకా ఎక్కువసేపు వినలేకపోయాడతను. తన ముందు ఎంతో అమాయకంగా చిన్నపిల్లలా ఉండే కృతి ఈరోజు తన భర్తని తనే ఎంచుకునేంతగా ఎదిగిపోవడం అతడిని దిగ్భ్రమకి గురిచేసింది. ఆ సమయంలో బయటకు కూడా వెళ్లాలనిపించడం లేదు. ఇంట్లోనే అక్కడే కూర్చుందామంటే చెల్లెలు ప్రియుడితో సంభాషించడం విని భరించలేడు. వినడం సంస్కారం కూడా కాదు.
సోఫాలో అస్థిమితంగా కదిలాడు. తను వచ్చినట్టు చెల్లెలికి తెలియాలి. టీపై మీదున్న పేపర్ వెయిట్ చేతిలోకి తీసుకుని తిరిగి టీపై మీద శబ్దం వచ్చేలా జారి విడిచాడు. చిన్నగా శబ్దం చేస్తూ గుండ్రంగా తిరిగి ఆగిపోయిందది. శబ్దం కాగానే లోపల కృతి మాటలాపేసింది. ఏదో చెప్పి ఫోన్ పెట్టేసి గబగబా హాల్లోకొచ్చేసింది. అక్కడ కూర్చునున్న అన్నయ్యను చూడగానే ఒక క్షణం ఆమె మొహం మ్లానమైంది. బలవంతంగా చిరునవ్వు తెచ్చుకుని ఎంతసేపయింది వచ్చి అని అడిగింది. ఇప్పుడే. చెల్లెలి మొహం పరిశీలనగా చూస్తూ చెప్పాడు. కూర్చో, నీతో మాట్లాడాలి. ఆమె కళ్లల్లో కొద్దిగా బెదురు. అతను తన సంభాషణ విన్నట్టు ఆమెకు అర్థమైంది. మౌనంగా తలదించుకుని అతడికెదురుగా కూర్చుంది. కృష్ణమోహన్ ఎక్కువసేపు నాంచలేదు. ఎవరతను? సూటిగడిగాడు. ఆమె సమాధానం చెప్పలేదు. దోషిలా తల వంచుకునే ఉంది. జీవితంలో మొట్టమొదటిసారి అన్నయ్య ముందలా కూర్చోవడం. చెప్పు కృతి. అతడి కంఠం మెత్తగా ధ్వనించింది. నువ్వెప్పుడూ సరైన నిర్ణయమే తీసుకుంటావని నా నమ్మకం. అతను నీకు అన్ని విధాలా తగినవాడైతే నేనెందుకు కాదంటాను? భయపడకుండా వివరాలు చెప్పు. ఆమె మెల్లగా తలెత్తింది. ఎందుకో అతడి కళ్ళలోకి సూటిగా చూడలేక తిరిగి తలదించుకుంటూ చెప్పింది. శ్రీవాత్సవ్ అని ఇండస్ట్రియలిస్ట్. ఒక అగ్నిపర్వతం బద్దలై లావా అంతా తన వైపే ఎగజిమ్మినట్టు అదిరిపడ్డాడతను. ఎవరు? అతడి గొంతు కీచుగా ధ్వనించింది. రాజా రఘునాథరావు గారబ్బాయి శ్రీవాత్సవ్. అంతసేపు బిగబట్టిన ఊపిరి బలంగా బయటికి తోసుకొచ్చింది అతడికి. మై గాడ్! అప్రయత్నంగా పైకే అన్నాడా మాటని. ఆమె తెల్లబోయి తల పైకెత్తింది. అన్నయ్యలో అంత సంచలనం ఎందుకు కలుగుతోందో ఆమెకు అర్థం కాలేదు. అది చూసి తనను తాను కంట్రోల్ చేసుకున్నాడు తను. పైకి రాలేని ప్రశ్నని బలవంతంగా రప్పించి, ఎన్నాళ్ళుగా నువ్వు అతని ప్రేమిస్తున్నావు అని అడిగాడు. 6 నెలలు దాటింది. 6 నెలలు? గొణిగాడతను. ఏం జరిగిందన్నయ్యా? అయోమయంగా ప్రశ్నించింది. ఏం జరగడమేమిటి? అరిచాడతను. అతనికి ఇంతకుముందే పెళ్ళైంది తెలుసా? తెలుసు, నెమ్మదిగా చెప్పింది. ఈసారి విస్తుపోవడం అతడు వంతైంది. పెళ్ళైన వాణ్ణి ప్రేమించిన చెల్లెలి అమాయకత్వం మీద జాలి కూడా కలిగింది. ఇంకా అతడి గురించి నీకేం తెలుసు? గంభీరంగా చూస్తూ అడిగాడు. ఆమె కళ్ళు వాల్చి చేతి గోళ్లవైపు చూసుకుంటూ నెమ్మదిగా గొంతు విప్పింది. శ్రీవాత్సవ్కి పెళ్ళైన విషయం మా పరిచయమైన కొన్నాళ్లకు చెప్పాడు. అప్పటికే వారు విడిపోయి విడాకులు తీసుకోబోతున్నట్టు కూడా చెప్పాడు. అంతే, అంతకు మించిన వివరాలేమీ నేను తెలుసుకోవాలని అనుకోలేదు. అతను కూడా చెప్పలేదు. విన్నాక చాలాసేపు అతను మౌనంగా ఉండిపోయాడు. ఏ విధంగా చూసినా అతడు ఆమెకు తగిన వరుడు కాదు. అలాంటిది అన్నీ తెలిసి తను ఈ పెళ్లికి ఎలా ఒప్పుకోగలడు? ఒక నిశ్చయానికొచ్చినట్టు, చూడమ్మా, వివాహ బంధం గురించి నీకు కొత్తగా చెప్పాలనుకోవడం లేదు. కానీ నువ్వు వట్టి ఆకర్షణనే ప్రేమ అనుకుంటున్నావు అనిపిస్తోంది అంది. ప్రేమకు ఆకర్షణే పునాది కదన్నయ్య. నేను ఆ స్టేజి ఎప్పుడో దాటాను. మనమిద్దరం చిన్నప్పటినుంచి స్నేహితుల్లా పెరిగాం. అందుకే ఆ చనువుతోనే నీ దగ్గర ప్రేమ విషయం గురించి ధైర్యంగా మాట్లాడగలుగుతున్నాను. నేను హద్దులు దాటానని నీకు అనిపిస్తే క్షమించు. కానీ ఒకటి, అతన్ని నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. అంతగా ప్రేమ కలగడానికి నీకు అతనిలో ఏం కనిపించింది? ఏం కనిపించలేదు, ఆమె స్థిరంగా అంది. అతడికున్న ఏ అర్హతల గురించి గాని అనర్హతల గురించి గాని నేను ఆలోచించడం లేదు. కానీ అవతల వ్యక్తిలో ఏమీ కనిపించకపోయినా ప్రేమ కలుగుతుంది. అది నాకు అనుభవపూర్వకంగా తెలిసింది. ఇక అతను తను చెప్పదలుచుకున్న విషయం దాచలేకపోయాడు. చెబితే అర్థం చేసుకుంటుందో లేదో కానీ చెప్పక తప్పదు. చూడమ్మా, ఆప్యాయంగా పిలిచాడు. నేను నీ మంచి కోరతానని నమ్మకం నీకుంటే నేను చెప్పేది విను. అతన్ని నువ్వు మరిచిపో అన్నాడు. ఆమె ఉలిక్కిపడి తలెత్తింది. అతను కొనసాగించాడు. అందర్లా ప్రేమికుల్ని విడదీయాలి అనుకునే మనస్తత్వం కాదు నాది. కానీ నా చెల్లెలి వైవాహిక జీవితం నిస్సారంగా గడిచిపోవడం నాకిష్టం లేదు. కారణం తెలుసుకోవచ్చా అన్నయ్య అని అడిగింది ధైర్యం చేసి. తప్పకుండా చెప్తాను, కానీ అది విని తట్టుకోగలిగే శక్తి నీకుంటే. ఆగి చెల్లెలి ముఖంలోకి చూశాడు. ఆమె స్థిరంగా అంది. నీ చెల్లెలుగా నేను నీ మాటని గౌరవిస్తాను. నిప్పు ముట్టుకుంటే కాలుతుందని నువ్వు చిన్నప్పుడు చెబితే తెలిసి ఇంతవరకు నిప్పుని ముట్టుకోవడానికి నేనెలా సాహసించలేదో ఈ విషయంలోనూ అంతే. నా జీవితం అపసవ్యమైన బాటలో నడవబోతోందన్న విషయంపై నాకు నమ్మకం కలిగితే నా ప్రేమని నాలోనే తుంచేసుకుంటాను. అతడు తృప్తిగా చూశాడు. చెల్లెలు అర్థం చేసుకుంటుందన్న విషయం తనకి తెలుసు. చిన్నగా ఊపిరి పీల్చుకుని చెప్పాడు. శ్రీవాత్సవ్ ఇంపార్టెంట్. తర్వాత అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు. కృతి ఎంత దిగ్భ్రమకు లోనైందంటే బహుశా తన జీవితంలో అదే మొదటిసారి ఆమె అంత షాక్ తినడం. ఇంపార్టెంట్? చిన్నగా గొణిగింది. తిరిగి బయటకు వెళ్ళిపోతున్న అన్నయ్య వంక పిచ్చివాణ్ణి చూసినట్టు అయోమయంగా చూసింది. చెల్లెలతో మాట్లాడాక అతడికి ఇంట్లో ఉండాలనిపించలేదు. సంఘటన మీద సంఘటన మనసుని చిన్నాభిన్నం చేస్తుంటే అతడికి ఒంటరిగా వెళ్ళి ఎక్కడైనా ప్రశాంతంగా కూర్చోవాలనిపించింది.
పోలీస్ స్టేషన్కి వెళ్లి తన గదిలో కూర్చున్నాడు. మనశ్శాంతి కరువయ్యేది, మనశ్శాంతి దొరికేది తనకొక్క పోలీస్ స్టేషన్లోనే. తన జీవితంలో అంతగా పెనవేసుకుపోయింది వృత్తి. లోపలికి వెళ్లి తనని కాసేపు ఎవరూ డిస్టర్బ్ చేయొద్దని చెప్పేసి గదిలోకెళ్లి కూర్చున్నాడు. తలంతా దిమ్ముగా ఉంది. సీట్లో వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు. మనోనేత్రం ముందు చాలా దృశ్యాలు మెదులుతున్నాయి. అతడు ఒక్కొక్కటిగా ఏకాగ్రతతో ఏరివేస్తూ మైండ్ని కావాలనే బ్లాంక్ చేసుకున్నాడు. కొద్దిగా ప్రశాంతతగా అనిపించింది. కళ్ళు తెరిచి సిగరెట్ తీసి నోట్లో పెట్టుకున్నాడు. అగ్గిపుల్ల తీసి వెలిగించబోతుండగా టేబుల్ మీద ఫోన్ మోగింది. అతడికి చిరాగ్గా అనిపించింది. కాసేపు ప్రశాంతంగా ఉండాలనుకుంటే మధ్యలో ఫోన్లు గోల. విసుగ్గా రిసీవర్ తీసి పక్కన పెట్టేయాలని చేయి సాచాడు. అతడి చెయ్యి అలాగే గాల్లో ఆగిపోయింది. ఫోన్ రింగ్ అవుతోన్న శబ్దం ముందు మామూలుగా మొదలై రెండోసారికి కొద్దిగా సౌండ్ పెరిగింది. మూడోసారి మరికొంచెం, ఆ తర్వాత రింగికి పెరిగే శబ్దం ఆ గది గోడల్ని మొత్తం ప్రకంపింపజేసింది. ఉద్వేగంతో నోట్లో ఉన్న సిగరెట్ జారిపోయింది. చొప్పున రిసీవర్ తీసి చెవి కానించుకున్నాడు. ముందు కొద్దిగా డిస్టర్బ్డ్ సౌండ్ వినిపించింది. తర్వాత బీపుమన్న సిగ్నల్స్. 2 క్షణాల తర్వాత గ్రహాంతరవాసి లైన్లోకొచ్చాడు. మిస్టర్ ఇన్స్పెక్టర్, గంభీరంగా పిలిచిందా కంఠం. కృష్ణమోహన్ మొట్టమొదటిసారి గ్రహాంతరవాసుల కంఠం వినడం. చెవులు చిల్లులు పడేంత పెద్దగా వినిపించింది. తర్వాత ఆ శబ్దం తగ్గింది. ఎస్ అన్నాడు సంచలనాన్ని అణుచుకుంటూ. స్వప్నం మా ఆధీనంలో ఉంది. అవతలి కంఠం ఏ భావం లేకుండా పలికింది. మేం వెళ్లడానికి ఇంకా 2 గంటలకు మించి సమయం లేదు. ఈ లోపల వశిష్ఠ్ని దాచిన చోటు నుండి బయటకు తీసుకురాకపోతే స్వప్న మా కిరణాలకి మాడి బూడిదైపోతుంది. ఆ తర్వాత చిన్న నవ్వు వినపడింది. అతడికి అర్థమైంది. భూప్రపంచాన్నే సర్వనాశనం చేస్తారు. ఆ కంఠం తిరిగి కొనసాగించింది. మేము అనుకున్నది చేయడానికి ఏమాత్రం వెనకాడమని, మీ భూగ్రహంలో మమ్మల్ని ఎదుర్కొనే శక్తి ఏదీ లేదని ఈ పాటికి నీకు అర్థమయ్యే ఉండాలి. కాబట్టి మేమిక ఏమీ చెప్పం. ఇదే మా చివరి హెచ్చరిక. ఆ తర్వాత లైన్ కట్ అయింది. హలో హలో క్రెడిల్ బటన్ని నొక్కుతూ పిచ్చిపట్టినట్టు అరిచాడు కృష్ణమోహన్. అట్నుంచి ఏ రెస్పాన్సు లేదు. అతను రిసీవర్ అక్కడే పడేసి బయటకు పరిగెత్తాడు. బైక్ తీసుకుని కమిషనర్ ఆఫీస్ వైపు వేగంగా పోనిచ్చాడు. అక్కడ ఆఫీసులో కమిషనర్ లేడు. ఇంటికి వెళ్ళిపోయాడని తెలిసింది. మళ్లీ బైకు స్టార్ట్ చేసి కమిషనర్ ఇంటికి బయలుదేరాడు. హాల్లో కమిషనర్ గారి అబ్బాయి టీవీలో సినిమా చూస్తూ కూర్చునున్నాడు. ఏదో పాత సినిమా వస్తోంది. కృష్ణమోహన్ని గుర్తుపట్టి విష్ చేశాడు. కృష్ణమోహన్ కూర్చుంటూ, అదేంటి ఈరోజు ఆదివారం కూడా కాదే, తెలుగు సినిమా వస్తుందేంటి అని అడిగాడు. అదా, డిష్ యాంటీనా నుండి కనెక్షన్ తీసుకున్నాం. ఇక్కడికి దగ్గరలో ఒక అతను ప్రైవేటుగా డిష్ యాంటీనా పెట్టి టీవీలో ఉన్న వాళ్ళకి కనెక్షన్ ఇస్తూ ఉంటాడు. నెలకి 50 రూపాయలు కడితే రోజుకో సినిమా చెప్పున వేస్తుంటాడు. కూర్చోండి, నాన్నగారిని పిలుస్తాను అని లోపల గదిలోకి వెళ్ళిపోయాడు. కృష్ణమోహన్ టెన్షన్ని అణుచుకోవడానికి మైండ్ అంతా టీవీ వైపు కేంద్రీకరించాడు. ఇంతలో కమిషనర్ ఆ గదిలో అడుగు పెట్టాడు. ఏం జరిగింది అని అడిగాడు. లేవబోయిన కృష్ణమోహన్ కమిషనర్ సైగతో తిరిగి కూర్చుని చెప్పాడు. గ్రహాంతరవాసులు నన్ను కాంటాక్ట్ చేశారు. వాట్? అదిరిపడి చూశాడు కమిషనర్. ఏమన్నారు అని అడిగాడు. కృష్ణమోహన్ చిన్నగా ఊపిరి పీల్చుకుని, వారు తమ గ్రహానికి వెళ్ళిపోవడానికి ఇంకా 2 గంటల సమయం మాత్రమే ఉందట. ఈ లోపల వశిష్ఠ్ని వదిలిపెట్టకపోతే తమ ఆధీనంలో ఉన్న స్వప్నాన్ని చంపేస్తామన్నారు. ఆ తర్వాత భూమిని సర్వనాశనం చేస్తామని బెదిరించారు. పూర్తిగా విన్నాక కమిషనర్ ఆలోచనలో పడ్డాడు. చివరి నిమిషంలో గ్రహాంతరవాసులు వెళ్ళిపోవాలన్న తొందరలో ఏదైనా చేసేయడానికి వెనకాడరు. అలాంటప్పుడు ఒక్క చిన్న ప్రాణం కోసం చూస్తే ప్రపంచం మొత్తం సర్వనాశనం అవుతుంది. కృష్ణమోహన్ వైపు తిరిగి సాలోచనగా, మనం వశిష్ఠ్ని తిరిగి వారికి అప్పగించేస్తే అని అడిగాడు. కానీ అందువల్ల కూడా మన భూగ్రహానికి ముప్పు తప్పదు. వారు వశిష్ఠ్ని తీసుకువెళ్లి ప్రయోగాలు చేసి ఆ తర్వాత మానవులందరిలా శరీరాకృతి పొందడమే కాకుండా మన శరీర నిర్మాణం మీద అవగాహన పెరిగి మన మీద ఆధిపత్యం సంపాదిస్తారు. దాంతో భూతలం మొత్తం వారి గుప్పిట్లోకి వస్తుంది. అవును, అయితే ఇంకా కొద్ది కాలం తర్వాత జరిగే విషయం అది. ప్రస్తుతం మనం వశిష్ఠ్ని వదిలేయడం వల్ల కనీసం ఇంకా కొద్ది సంవత్సరాల వరకునైనా ప్రపంచాన్ని రక్షించిన వారమవుతాం కదా. నిజమే సార్, కానీ వశిష్ఠ్ని ఎక్కడ ఎలా అందజేయాలి అన్న విషయం వారేమీ చెప్పలేదు. బయటకు తీసుకురమ్మని మాత్రమే అన్నారు. ఇప్పుడు వశిష్ఠ్ని ఎక్కడని వారికి అప్పగించాలి అంది మరో ప్రశ్న. కమిషనర్ కాసేపు ఆలోచించి దీర్ఘంగా నిట్టూరుస్తూ, వారు తిరిగి మనల్ని కాంటాక్ట్ చేస్తారనుకుంటే యుద్ధ ప్రాతిపదిక మీద సంప్రదింపులు చేసుకోవచ్చు. కానీ ఇదే చివరి హెచ్చరిక అంటున్నావు అన్నాడు. కృష్ణమోహన్ సమాధానం చెప్పలేదు. పరిస్థితి పూర్తిగా చేదాటిపోయింది అని అర్థమయ్యాక ఏం చేసినా లాభం లేదు. అసలు అక్కడ చేయడానికేమీ లేదు. కమిషనర్ అన్నాడు.
సరే, నేను కాసేపట్లో ఆఫీస్కొస్తాను. ఏం చేద్దామనేది అక్కడ నిర్ణయిద్దాం. ప్రస్తుతం నువ్వు చెయ్యాల్సిన పని పోలీస్ స్టేషన్లోని నీ గదిలో ఉన్న ఫోన్ని అబ్జర్వేషన్లో ఉంచడం. ఆ తర్వాత వారు ఎక్కడున్నారో, ఎలా మనని కాంటాక్ట్ చేయగలుగుతున్నారో తెలుసుకోగలిగితే అప్పుడు నేను ప్రైమ్ మినిస్టర్తో మాట్లాడతాను. అంతవరకు మనం వారి ఫోన్ కోసం ఎదురు చూడడం తప్ప ఏమీ చేయలేం. కృష్ణమోహన్ తలూపి లేచాడు. ఏం చెయ్యాలన్నా కేవలం 2 గంటల సమయం మాత్రమే ఉంది సార్. అతడి గొంతు కొంచెం గద్గదంగా పలికింది. ఆ తర్వాత సెల్యూట్ చేసి బయటికి నడిచాడు. పోలీస్ స్టేషన్కి వెళ్లగానే అతడు ముందుగా ఒక ఇన్స్పెక్టర్ని పిలిచి తన ఫోన్ అబ్జర్వేషన్లో ఉంచే ఏర్పాటు చేయమని పురమాయించాడు. తర్వాత వైర్లెస్ ఉన్న గదిలోకి వెళ్లి అక్కడున్న ఆఫీసర్ని గ్రహాంతరవాసుల ఆచూకీ తెలిసిందో లేదో కనుక్కోమన్నాడు. పరిశోధనా సంస్థలన్నీ ఇంకా వారిని కాంటాక్ట్ చేయడానికే ప్రయత్నిస్తున్నాయని, ఎక్కడా గ్రహాంతరవాసుల తాలూకా సిగ్నల్స్ అందడం లేదని చెప్పారని ఆఫీసర్ అతడితో చెప్పాడు. విసుగ్గా తన గదిలోకి వెళ్ళాడు. ఒక ఊళ్ళో గాని, ఒక స్థావరంలో గాని శత్రువులు ఉన్నారంటే మొత్తం ఇండియన్ పోలీసు సర్వీస్ అంతా రప్పించి పోరాడొచ్చు. కానీ వారి ఆచూకీ ముందు తెలియాలిగా. సిగరెట్ వెలిగించుకుని గదిలో పచార్లు చేయసాగాడు. మనసంతా అల్లకల్లోలంగా ఉంది. ఏదైనా మహాద్భుతం జరిగితే తప్ప గ్రహాంతరవాసుల ఉనికి దొరకదు. మాటిమాటికి అతని కళ్ల ముందు స్వప్నం మెదులుతోంది. అనుకోకుండా దగ్గరే వెంటనే దూరమవుతుందని కల్లో కూడా ఊహించలేదు. కొద్ది రోజులు తనతో మెదిలిన వ్యక్తి ఈ రోజు ఒక భయంకరమైన వ్యూహంలో చిక్కుకుపోవడం అతనింకా జీర్ణం చేసుకోలేకపోతున్నాడు. 4 రోజుల క్రితం వరకు ఆమె తన దృష్టిలో ఒక నైవంచికి. నిన్నటి వరకు తన మనసులో అలజడి రేపిన అమాయకమైన అద్భుతమైన యువతి ఈరోజు విధి చేతిలో ఆటబొమ్మగా మారి శాశ్వతంగా ఈ లోకం నుండి నిష్క్రమించబోతున్న విధి వంచిత. అతడి మనసంతా బరువుగా మారిపోయింది. స్వప్నని చూడాలన్న కోరిక క్షణక్షణానికి బలీయమైపోతుంటే నిస్సహాయంగా గదిలో పచార్లు చేసాగాడు. ఇంతలో బయట అలికిడి వినిపించింది. తలుపు దగ్గరికి వెళ్లి చూశాడు. సబ్ ఇన్స్పెక్టర్ బ్రోతల్ హౌస్ మీద రైడింగ్ చేసినట్టున్నాడు. 4-5 వేసియల్ని తీసుకొచ్చి సెల్లోకి తోస్తున్నాడు. సిగరెట్ దమ్ములాగి వెనక్కి తిరగబోతూ యథాలాపంగా వారి వంక చూశాడు కృష్ణమోహన్. సరిగ్గా ఆ క్షణంలోనే అందులోని ఒక యువతి అతన్ని చూసి కొంగుచాటు చేసుకుని వెనక్కి తిరిగింది. లిప్తపాట్లో జరిగిపోయిన ఆ విషయాన్ని కృష్ణమోహన్లోని పోలీస్ మైండ్ పసిగట్టింది. అతడి కనుబొమ్మలు ముడుచుకున్నాయి. సిగరెట్ పొగ వదులుతూ సాలోచనగా అటుకేసి నడిచాడు. ఎస్ఐ ఆమెను కూడా లోపలికి నెట్టి తాళం వేస్తున్నాడు. అతను ఎస్ఐని వారించి కటకటాల దగ్గరికి నడిచి ఆమెను ఉద్దేశిస్తూ ఏయ్ ఇటు తిరుగు అన్నాడు. ఆమె కదల్లేదు. కొంగు మరింత తలపై కప్పుకుంది. నిన్నే గట్టిగా అన్నాడు. ఎస్ఐ అతన్నే వింతగా చూస్తున్నాడు. ఆమె వెంట వచ్చిన వాళ్లల్లోంచి ఓ 30 ఏళ్లున్న యువతి ఆమె భుజం తడుతూ ఇన్స్పెక్టర్ పిలుస్తున్నాడే, బహుశా నిన్ను నైట్కి బుక్ చేసుకుంటాడేమో. షటప్ అరిచాడు. అతని మొహం అప్పటికే కందిపోయింది. పక్కకి తిరిగి ఎస్ఐతో ఈమెను బయటికి తీసుకురా అన్నాడు. అతడా మాట అనగానే ఆమె చొప్పున వెనుతిరిగింది. అప్పుడు కనిపించింది ఆమె మొహం. పక్కలో బొంబు పడ్డట్టుగా అదిరిపడ్డాడు. అతని కళ్ళు పెద్దవయ్యాయి. అప్రయత్నంగా అతడి పెదవులు ఒక పేరుని ఉచ్చరించాయి. రమణి? కాదు. ఆమె గాబరాగా అరిచింది. నేను రమణిని కాదు, నా పేరు పద్మ. మొహం మీద పట్టిన చెమటని కొంగుతో గబగబా తుడుచుకుంటూ చెప్పింది. అంతా ఆశ్చర్యంగా వీళ్ళిద్దరినే గమనిస్తున్నారు. ఇంతలో ఎస్ఐ సెల్ తలుపు తీసి బయటికి రమ్మన్నాడు. ఆమె కదల్లేదు. ఇంకో 2 అడుగులు వెనక్కి వేసింది. బయటికి లాకురా ఆజ్ఞాపించాడు కృష్ణమోహన్. ఎస్ఐ ఆమె రెక్క పట్టుకుని బయటకు తీసుకొచ్చి అక్కడి నుండి దూరంగా వెళ్లి నిలబడ్డాడు. ఇట్రా పక్కనున్న టేబుల్ మీద కొరిగి నిలబడి పిలిచాడు కృష్ణమోహన్. ఆమె నెమ్మదిగా ముందుకు కదిలి అతడికి ఎదురుగా తలదించుకుని నిలబడింది. శ్రీవాత్సవ్ ఎలా తెలుసు? సూటిగా అడిగాడు. ఆ రోజు శ్రీవాత్సవ్ గదిలో కనిపించిన రమణి బ్రోతల్ హౌస్ నుండి ఎలా వచ్చిందో అర్థం కాకుండా ఉందతనికి. ఆమె సమాధానం చెప్పలేదు. భయంతో ఆమె శరీరం సన్నగా కంపించడం తెలుస్తూనే ఉంది. అతడు చటుక్కున ముందుకు కదిలాడు. చేతిలో ఉన్న సిగరెట్ని ఆమె మొహం మీద ఆడించి ఇదేంటో తెలుసా అని అడిగాడు. ఆమె తలెత్తి భయంతో ఒక అడుగు వెనక్కి వేసింది. అతడు కసిగా అన్నాడు, ఈ సిగరెట్తో నీ మొహమంతా వాతలు పెడతాను. అప్పుడు హోల్ నైట్ కాదు కదా, నిన్ను కనీసం 1 మినిట్ కూడా ఎవడూ బుక్ చేసుకోడు. చెప్పు, శ్రీవాత్సవ్కి నీకు ఏంటి సంబంధం? వద్దు, నన్నేం చెయ్యొద్దు. చేతులు జోడించి దూరంగా జరుగుతూ శ్రీవాత్సవ్ గారు నన్ను పిలిపించి ఒక నాటకం ఆడమన్నారు. అందుకు 1000 రూపాయలు కూడా ఇచ్చారు అంది. ఏం నాటకం ఆడమన్నారు? మీరొచ్చే సమయానికి సంభాషణ ప్రారంభించమన్నాడు. మీరు వినేలా అతడికి తన భార్య మీద అమితమైన ప్రేమ ఉన్నట్టు మాట్లాడమని చెప్పాడు. వాట్? ఆమె చెప్పడం పూర్తి కాగానే అతను అదిరిపడ్డాడు. నువ్వు చెప్పేది నిజమేనా? విస్మయంతో అతడి గొంతు అతడికే వినిపించలేదు.
నిజమే, నాకేమీ తెలీదు, నన్ను నమ్మండి. ఒక అరగంట పాటు అతన్ని ప్రేమించిన వ్యక్తిగా నాటకమాడాను, అంతే. అతను దిగ్భ్రాంతితో అక్కడే నిలబడిపోయాడు. తనేం విన్నాడో అర్థం కాక కొద్దిసేపు, అర్థమయ్యాక అయోమయంలో చాలాసేపు అతను ఆ చోటే ఉండిపోయాడు. లోపల అతడి గదిలో ఫోన్ రింగ్ అవడం వినిపించింది. అప్పుడు స్పృహలోకొచ్చాడతను. ఫోన్ రిసీవ్ చేసుకోవడానికి చొప్పున తన గదిలోకి పరిగెత్తాడు. అది కమిషనర్ ఫోన్ కాల్. కమిషనర్తో మాట్లాడి ఫోన్ పెట్టేశాక చాలాసేపు బ్లాంక్గా ఏ ఆలోచన లేకుండా కూర్చున్నాడు. బయటంతా హడావిడి. ఒక గదిలో వైర్లెస్ మోత. పెట్రోలింగ్ చేయడానికి వెళ్లేవాళ్లు వచ్చేవాళ్లు. అతడికి ఆ శబ్దాలు ఏవీ వినిపించడం లేదు. నిశ్శబ్దంలో శబ్దంలా బ్లాంక్గా మారిన మైండ్లో కల్లోలం రేపుతూ ఒకటే ప్రశ్న. శ్రీవాత్సవ్ రమణితో కలిసి అంత నాటకం ఎందుకు ఆడినట్టు? ఎందుకు ఆడాడో కృష్ణమోహన్కి 5 నిమిషాల తర్వాత అర్థమైంది. అది అతడి చెల్లెలి కృతి ద్వారా. ఒంటరిగా ఒక్కడే గదిలో కూర్చుంటే ఆలోచనలు దెయ్యాల్లా ఆవరించడం మొదలుపెట్టాయి. అసహనంగా లేచి స్టేషన్ బయట ఆవరణలోకొచ్చాడు. లాన్లో పచార్లు చేయడం ప్రారంభించాడు. ఒకేసారి 4-5 ప్రశ్నలు ఉత్పన్నమైతే దేని గురించి ఆలోచించాలో తెలియక మెదడు స్తబ్దమవుతుంది. అతడు అదే పరిస్థితుల్లో ఉన్నాడు. చల్లటి గాలి ఏమాత్రం అతన్ని సేదతీర్చలేకపోతోంది. నిమిషం పాటు అలా పచార్లు చేస్తూనే ఉన్నాడు. స్టేషన్ ముందు ఏదో ట్యాక్సీ ఆగడం గమనించి ఆగిపోయాడు. ట్యాక్సీ డోర్ తెరచుకుని దిగుతున్న చెల్లెల్ని చూడగానే అతడు ఆశ్చర్యంగా చూశాడు. ఈ సమయంలో చెల్లెలు పోలీస్ స్టేషన్కి రావాల్సినంత అవసరం ఏం కలిగిందో అతడికి అర్థం కాలేదు. కృతి తల వంచుకుని అతడి దగ్గరికొచ్చింది. ఏం జరిగింది? ఆమె సమాధానం చెప్పలేదు. ఒక్క క్షణం కళ్ళెత్తి అతని వంక చూసి తలదించుకుంది. చాలాసేపటి నుండి ఏదో సంఘర్షణ అనుభవిస్తున్నట్టు ఆమె మొహం వాడిపోయింది. చెల్లెలి మొహం చూశాక అతడికి చిన్న అనుమానం కలిగింది. శ్రీవాత్సవ్ని తప్ప మరెవరినీ పెళ్లి చేసుకోనని చెప్పడానికి వచ్చుంటుందా? అలా అనుకోగానే అతడు కలవరంగా ఏమైంది కృతి అని అడిగాడు. ఆమె నెమ్మదిగా తలెత్తింది. అన్నయ్య కళ్ళల్లోకి సూటిగా చూడలేనట్టు చూపు పక్కకు తిప్పుతూ, నీతో కొద్దిగా మాట్లాడాలన్నయ్య అంది. అతడికేమీ అర్థం కాకపోయినా చెల్లెలి చేయి పట్టుకుని, రా ఇక్కడ కూర్చుని మాట్లాడుకుందాం అంటూ పక్కన చెట్టు కిందున్న బెంచి మీదకు తీసుకువెళ్లాడు. కృతి అస్థిమితంగా బెంచి చివర కూర్చుంది. కొద్దిసేపు చీర కొంగుని వేలికి చుట్టుకుంటూ మౌనంగా గడిపింది. అతను కొద్ది విసుగుతో, చూడమ్మా, ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం ఒక కేసు గురించి సంక్షోభంలో పడింది. మనం వ్యక్తిగత విషయాలు చర్చించుకోవడానికి ఇది సమయము సందర్భము కాదు. అయినా నీ మానసిక పరిస్థితిని నేను అర్థం చేసుకోగలను కాబట్టి వినదలుచుకున్నాను. అదేదో త్వరగా చెప్పు అన్నాడు. ఇది పూర్తిగా నా వ్యక్తిగత సమస్య అయితే దాన్ని పరిష్కరించుకోగలనన్న ఆత్మవిశ్వాసం నాకుంది. కానీ కాదేమో అన్న చిన్న అనుమానం వల్లే నేను ఈ రాత్రి ఇంత దూరం రావాల్సి వచ్చింది. ఏంటది? ఆమె నెమ్మదిగా గొంతు విప్పి చెప్పడం ప్రారంభించింది. ఈ విషయం నీతో ఎలా చెప్పాలో తెలియడం లేదు. అసలు నీతో చర్చించొచ్చో లేదో కూడా తెలీదు. కానీ ఒకటి, ఇది నీకు తప్పనిసరిగా తెలియాల్సిన విషయం. అందుకే చెప్పక తప్పడం లేదు అంది. ఆమె చెప్పబోయే విషయం వినడం కోసం అతడు ఊపిరి బిగబట్టాడు. ఆమె సన్నటి స్వరంతో అడిగింది, నువ్వు శ్రీవాత్సవ్ ఇంపార్టెంట్ అని చెప్పావు కదా? అవును. ఒక కేసులో పరిచయమైనప్పుడు కాకతాళీయంగా ఈ విషయం తనే నాతో చెప్పాడు. అయితే అది అబద్ధం. అతను ముందుకు తూలి పడబోయి నిలదొక్కున్నాడు. ఆమె తల పూర్తిగా దించుకుని చెప్పసాగింది. అతడు నన్నొకసారి బాగా ఫోర్స్ చేశాడు. చివరి నిమిషంలో నేను ఎలాగో తప్పించుకుని బయటపడ్డాను. మొదటిసారి పురుష స్పర్శ కాబట్టి అతనితో శారీరకంగా కలిసినట్టు కలలు కనేదాన్ని. అయితే అతను సంపూర్ణమైన పోటెంట్ అన్న విషయం ఒక స్త్రీగా, అతడికి పూర్తి దగ్గరగా మసిలిన ప్రేయసిగా నేను గుర్తించగలను. అతను ఇంపార్టెంట్ ఎంతమాత్రం కాదు. మరి నీతో ఈ విషయంలో అతను ఎందుకు అబద్ధం చెప్పాడో నాకు అర్థం కావడం లేదు. అతడిలో ఒక్కసారిగా సన్నటి జర్క్. ఆ తర్వాత అభావంగా మారిపోయాడు. సంఘటన మీద సంఘటన మనసుని నిర్వీర్యపరుస్తుంటే షాకును కూడా అనుభవించలేనంత నిర్లిప్తతతో నిండిపోయింది అతడి మనసు. ఆమె తిరిగంది, నన్ను క్షమించన్నయ్య. మీ చెల్లెలిగా కాక ఒక స్నేహితురాలిగా నా సంఘర్షాన్ని నీతో పంచుకోవాలనొచ్చాను. అంతేగాని ఆ తర్వాత ఆమె మాట్లాడలేకపోయింది. గంభీరంగా మారిపోతున్న అన్నయ్య ముఖం చూసి దోషిలా లేచి నిలబడింది. వెళ్ళొస్తాను అంది. అతడు తల కూడా ఊపలేదు. ఆమె హర్ట్ అయినట్టు తలదించుకుని అక్కడి నుంచి కదిలి వెళ్ళిపోయింది. అతడి చెవుల్లో సన్నగా మొదలైన హోరు క్రమక్రమంగా తుఫాన్లా మారింది. ఆ శబ్దమంతా ఒకే మాటని మోసుకుని అతడి మనసు చుట్టూ తిరుగుతోంది. అది శ్రీవాత్సవ్ ఇంపార్టెంట్ కాదు. ఆ పరిస్థితుల్లో కూడా అతను ఎంతోసేపు ఉండలేకపోయాడు. ఏదో అస్పష్టమైన అనుమానం మనసుని తొలిచేస్తుంది. ఎక్కడో ఒక లింక్ దొరకడం లేదు. అంతరిక్ష కేంద్రాలన్నీ అలర్ట్గా ఉన్నాయి.
గ్రహాంతరవాసుల వాహనం గాల్లోకి లేచిన మరుక్షణం ఆ విషయం రాడార్లు పట్టుకుంటాయి. కానీ వాటి వేగాన్ని తమ వాహనాలు అందుకోకపోవచ్చు. వాటిని నాశనం చేసే సామర్థ్యం తమకి లేకపోవచ్చు. అప్పుడు మొత్తం ప్రయత్నమంతా విఫలమవుతుంది. అదృష్టవశాత్తు ఈ విషయాలని చాలా రహస్యంగా అమలు జరపబడుతున్నాయి. ప్రజలకి గ్రహాంతరవాసుల పథకం ఏమాత్రం తెలిసినా దేశం అల్లకల్లోలమైపోతుంది. అందువల్ల ఈ విషయం వార్తాపత్రికల్లో రాకుండా మేనేజ్ చేయవలసి వచ్చింది. అతను డైరీ బయటకు తీశాడు. ఏదైనా కేసు టేకప్ చేసినప్పుడు అందులో పాయింట్స్ అన్నింటినీ రాసుకోవడం అతడికి అలవాటు కాబట్టి ఆ డైరీ చూస్తూ కూర్చున్నాడు. మొత్తమంతా మొదట్నుంచి చివరి వరకు 2-3 సార్లు చదువుకున్నాడు. కొన్ని పాయింట్స్ అండర్లైన్ చేశాడు. ఈ లోపులో ఆర్డర్లీ కాఫీ తీసుకొచ్చి అతడి ఎదురుగా బల్ల మీద పెట్టి చేతులు కట్టుకుని నిలబడ్డాడు. కృష్ణమోహన్ కప్పు తీసుకుని ఇంకా నౌకరు అక్కడే నిలబడ్డం చూసి విషయమేమిటి అన్నట్టు చూశాడు. రేపొకరోజు సెలవు కావాలి సార్ అన్నాడు నమ్రతగా. అతడు పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించినవాడు. కృష్ణమోహన్ దగ్గరే పనిచేస్తుంటాడు. దేనికి? క్యాజువల్గా అడిగాడు కృష్ణమోహన్. రేపు మా అమ్మ 10 దిన కర్మ సార్ అన్నాడు ఆర్డర్లీ. కృష్ణమోహన్ కాఫీ పూర్తి చేసి కప్పు టేబుల్ మీద పెట్టాడు. ఆర్డర్లీ సెలవు కాగితాన్ని అందించాడు. దానిమీద సంతకం పెడుతూ ఎల్లుండి వచ్చేస్తావుగా అన్నాడు. వచ్చేస్తాం సార్. కాగితం అతడికి అందిస్తూ ఆగిపోయాడు కృష్ణమోహన్. మీ అమ్మగారు చనిపోయి మొన్న 4 రోజులు సెలవు తీసుకున్నావు కదా? అవును సార్. కృష్ణమోహన్ది అద్భుతమైన జ్ఞాపక శక్తి. ఎప్పుడు చనిపోయారు మీ అమ్మగారు? వారం రోజుల క్రితం సార్. వారం రోజుల క్రితం మీ అమ్మ చనిపోతే రేపు 10 దిన కర్మ ఎలా అవుతుంది? ఆర్డర్లీ మొహం వివరణమైంది. చేతులు నులుముకుంటూ అది అది అన్నాడు. అబద్ధాలు చెప్పడం నాకు నచ్చదు. విషయం సరిగ్గా చెప్పు కటువుగా అన్నాడు కృష్ణమోహన్. నౌకరు మొహం రక్తం లేనట్టు పాలిపోయింది. కృష్ణమోహన్కి జాలేసింది. అతడి తల్లి చనిపోయిన విషయం నిజమే, కానీ ఏదో అబద్ధం చెప్తున్నాడు. అతడి వైపు పరీక్షగా చూస్తూ జరిగిందేంటో సరిగ్గా చెప్పు. నేనేం ఏ విధమైన చర్య తీసుకోను అన్నాడు. మా అమ్మ 9 రోజుల క్రితమే చనిపోయింది సార్. ఆ వార్త నాకొచ్చి సెలవు పెట్టాను. అక్కడ ఇంకొక 2 రోజులు ఉండిపోవాల్సి వచ్చింది. అందుకే అబద్ధం చెప్పాల్సి వచ్చింది. సారీ సార్, ఇంకెప్పుడు ఇలా చేయను. కృష్ణమోహన్ లీవ్ లెటర్ మీద సంతకం పెడుతూ అంత చిన్న విషయానికి ఎందుకంత అబద్ధం చెప్పావు? ఒక 2 రోజులు లీవ్ ఎక్కువ కావాలనుకుంటే ఆ విషయం చెప్పొచ్చుగా. నువ్వు వెళ్ళిపోయిన తర్వాత మీ అమ్మ చనిపోయినట్టు అక్కడ నువ్వు ఉండిపోవాల్సి వచ్చినట్టు ఎందుకయ్యా అని కాగితం ఇచ్చేశాడు. నౌకరు తేలికపడిన మనసుతో సంతకం చేసిన కాగితం తీసుకుని వెళ్ళిపోయాడు. కృష్ణమోహన్ తిరిగి ఆలోచనల్లో పడ్డాడు. మనుషులు చిన్న చిన్న తప్పులు ఎలా చేస్తారో ఆలోచిస్తూ ఉంటే అతడికి నవ్వొచ్చింది. తన తల్లి చనిపోయినట్టు దానికి 5 రోజులు సెలవు కావాలని అడిగితే ఎవరూ కాదనరు. కానీ తల్లికి సీరియస్గా ఉందని అక్కడికి వెళ్ళాక చనిపోయిందని అబద్ధమాడి ఎక్కువ సెలవు పొందాలనుకున్నాడు. కానీ ఇలాంటి చిన్న చిన్న విషయాలే తప్పుల్ని పట్టించేస్తూ ఉంటాయని చెప్పి గ్రహించలేకపోయాడు. ఇలా ఆలోచిస్తూ ఉంటే అప్పుడొచ్చింది ఫ్లాష్ లాంటి ఒక పాయింట్. అనుమానం సరైందా కాదా అన్నట్టు డైరీ వైపే చూస్తూ ఉండిపోయాడు. ఒక్కొక్క అంశమే క్రమక్రమంగా తేడతెల్లమైంది. గ్రహాంతరవాసులు స్వప్న కొడుకుని కిడ్నాప్ చేయడానికి 10 రోజుల ముందు నుంచి ఆమెను కాంటాక్ట్ చేయడం ప్రారంభించారు. 10 రోజుల తర్వాత ఒక రాత్రి ఆ అబ్బాయిని కిడ్నాప్ చేశారు. కానీ శ్రీవాత్సవ్ మీద అదే రోజు హత్యా ప్రయత్నం జరిగింది. అదే రోజు గ్రహాంతరవాసులు శ్రీవాత్సవ్ని ఎందుకు చంపాలనుకున్నారు? ఒకవేళ కుర్రవాణ్ణి కిడ్నాప్ చేయడం కోసమైతే శ్రీవాత్సవ్ని చంపవలసిన అవసరం లేదు. శ్రీవాత్సవ్ ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం అయితే వాళ్లు ఆ ఇంటికి వెళ్లి కుర్రాడి కోసం వెతికారు. ఆ ప్రయత్నాన్ని అడ్డుకున్న శ్రీవాత్సవ్ని చంపడానికి ప్రయత్నించారు. ఇక్కడ ఆలోచించవలసిన ముఖ్యమైన పాయింట్ ఏంటంటే గ్రహాంతరవాసులకి అంతకుముందే కుర్రాడు శ్రీవాత్సవ్ దగ్గర లేడని, అతడి భార్య అయిన స్వప్న దగ్గర ఉన్నాడని తెలుసు. మరి శ్రీవాత్సవ్ దగ్గరికి ఎందుకు వెళ్లారు? ఆ రోజు జరిగిన దృశ్యాన్ని సినిమా రేళ్లలా వెనక్కి తిప్పి మళ్లీ చూసుకున్నాడు ఇన్స్పెక్టర్ కృష్ణమోహన్. శ్రీవాత్సవ్ ఇంటికి వెళ్లి గాయపడ్డ అతన్ని పరామర్శించి వస్తూ ఉంటే డైరీలు కనపడ్డాయి. ఎప్పుడో 12 ఏళ్ల క్రితం తను రాసుకున్న డైరీలు పైనెందుకు పెట్టుంచాడు? కేవలం తన కళ్ళబడాలనేనా? శ్రీవాత్సవ్ అద్భుతమైన నటుడు అని అంతకుముందే ఒక వేశ్య ద్వారా అర్థమైంది. కేవలం తను చాలా మంచివాణ్ణని, స్వప్ననింకా ప్రేమిస్తున్నాడని పోలీస్ డిపార్ట్మెంట్కి తెలియడం కోసం అతను వేశ్యను నియమించి అలా నాటకమాడగలిగాడు అంటే ఇంకా ఎన్నో నాటకాలు ఆడి ఉండొచ్చు. మారువేషాలు వేసి ఉండొచ్చు. నకిలీ రాతప్రతుల్ని తయారు చేసి ఉండొచ్చు. ఒక బలమైన కెరటం వచ్చి మెదడుని ఢీకొన్నట్టు కృష్ణమోహన్ స్తబ్దుడయ్యాడు. నిజమే, మారువేషాలు వేసి ఉండొచ్చు. నకిలీ రాతప్రతుల్ని సృష్టించుండొచ్చు. ఈ డైరీలు కూడా నకిలీవై ఉండొచ్చు. ఇన్నాళ్ళు తను గ్రహాంతరవాసులు ఉన్నారు అనుకుంటూనే ఆలోచిస్తూ ఉండొచ్చు. ఈ డైరీలు కూడా నకిలీవి అని ఆలోచించడం ప్రారంభిస్తే కృష్ణమోహన్ తండ్రికి గ్రహాంతరవాసులకి ఏం సంబంధం లేదనుకుందాం. కృత్రిమమైన డైరీలు సృష్టించి శ్రీవాత్సవ్ ఈ నాటకం ఆడుంటే అలా జరగడానికి కూడా అవకాశం ఉంది.
అప్పుడు స్వామి ఎందుకు కిడ్నాప్ చేశాడు అన్న ప్రశ్న వస్తుంది. నిజమే, స్వామి ఆ కుర్రవాణ్ణి ఎందుకు కిడ్నాప్ చేశాడు? అసలు స్వామి ఎవరు? హిమాలయ పర్వతాల్లో లేకుండా ఇక్కడ ఎందుకున్నాడు? అదొక్కటే ప్రశ్న చివరికి మిగిలిపోయింది. 1.5 టిక్కెట్లు కొన్నారన్న విషయం రుజువైంది. అది సందీప్ కొన్నాడేమో అని ఎంతవరకు అనుకుంటూ వచ్చాడు. సందీప్ మరణంతో అతను నిర్దోషి అని తెలిసిపోయింది. ఈ 1.5 టిక్కెట్లు స్వామిగాని వాస్తవ్గాని కొనుండాలి. ఇంతకీ స్వామి ఎవరు? గ్రహాంతరవాసులు లేరన్న విషయం యథార్థమైతే స్వామి వశిష్ఠు రక్షణ బాధ్యత ఎందుకు తీసుకున్నాడు? ఎవరి బారి నుంచి ఆ కుర్రాన్ని రక్షించడానికి? దానికన్నా ముఖ్యంగా ఎందుకు? కృష్ణమోహన్ కళ్ళు మూసుకున్నాడు. మెదళ్ళలో ఏవో ఆలోచనలు, ఎక్కడో అసంతృప్తి. గ్రహాంతరవాసులు లేరనుకుంటే మరి స్వామిని ఎవరు చంపారు? అసలు స్వామి మరణించాడా? ఈ అనుమానం వచ్చేసరికి ఉలిక్కిపడ్డాడు. ఇండియన్ పీనల్ కోడ్లో ఒక సెక్షన్ ఉంది, శవం లభ్యమయ్యే వరకు హత్య కాదని. అదే నిజమైతే స్వామి మరణించి ఉండకపోవచ్చు. రేడియో యాక్టివ్ కిరణాల వల్ల మరణించింది స్వామి కాకపోవచ్చు. చివరగా స్వామి నిజమైన హంతకుడు కావచ్చు, లేదా స్వామి శ్రీవాత్సవకి ఆంతరంగికుడు అయి ఉండొచ్చు. అప్పుడు అతనికి అనుమానం కలిగింది. ఆస్తి కోసం శ్రీవాత్సవే ఇదంతా జరిపుంటాడన్న చిన్న అనుమానం. ఇదంతా నిజం కాకపోవచ్చు. తన అనుమానాలన్నీ ఊహాజనితమే కావచ్చు. కానీ ఏ విషయం తెలియాలంటే ముందుగా శ్రీవాత్సవని ఇంట్రాగేట్ చెయ్యాలి. ఎందుకీ నాటకాలాడుతున్నాడో ఆ క్షణమే తెలుసుకోవాలనిపించింది. ఇక ఆగలేదతడు. ఫోను ముందుకు లాక్కుని శ్రీవాత్సవ్ ఇంటికి రింగు చేశాడు. ఇంట్లో శ్రీవాత్సవ్ లేడని, ఉదయం నుండి రాలేదని ఆ ఇంట్లో ఉన్న పని మనిషి చెప్పింది. నిస్సత్తువుగా ఫోన్ పెట్టేశాడు. ఎలా కలుసుకోవాలతన్ని? అప్పుడు గుర్తుకొచ్చింది కృతి. కృతితో ఇంతకు ముందు ఫోన్లో మాట్లాడాడంటే అతను ఎక్కడ ఉన్నాడో కృతికి తెలిసే ఉంటుంది. ఆ ఆలోచన రాగానే ఇంటికి బయలుదేరాడు. పడుకునున్న చెల్లెలి మొహంలో ఏదో అలజడి. అది తన మాటల వల్ల శ్రీవాత్సవం మీద ఏర్పడిన అపనమ్మకమే అయి ఉంటుంది. అందువల్లే బాధపడుతోంది అనుకోగానే ఒక్క క్షణం చెల్లెలి మీద అమితమైన జాలి కలిగింది. అలికిడికి కళ్ళు తెరిచిన కృతి అన్నయ్యని చూస్తూనే చొప్పున లేచి కూర్చుని ప్రశ్నార్థకంగా చూసింది. అతడు సూటిగా విషయంలోకొచ్చేశాడు. శ్రీవాత్సవ్ ఇంట్లో కాక ఇంకా ఎక్కడుంటాడు? అన్నయ్య ఎందుకలా అడిగాడో అర్థం కాలేదు. ఎందుకన్నయ్య అని అడిగింది. పనుంది, నీ విషయం గురించి కాదులే, జవాబు చెప్పు. ఫ్యాక్టరీలో ఉంటాడు, కానీ అది ఎందుచేతో ఈ మధ్య లాకౌట్ అయింది. ఉలిక్కి పడ్డాడతను. తన ఆలోచనకి కొత్త విషయం మరో ఆధారం కాదు కదా. ఇంకా తనలో కలిగిన సంచలనాన్ని పైకి కనిపించనీయకుండా జాగ్రత్త పడుతూ అడిగాడు. ఇంకా అతడికి ఒక గెస్ట్ హౌస్ ఉంది. ఊరు చివర మామిడి తోటలు దాటాక చిన్న కొండ మీద ఉంటుంది. మేమిద్దరం ఎక్కువగా అక్కడే కలుసుకునేవాళ్ళం. అతనిప్పుడు అక్కడ ఉండొచ్చా? తెలీదు. ఇందాక నీతో మాట్లాడాక నేను అతనికి 4-5 సార్లు ఫోన్ చేయడానికి ప్రయత్నించాను, కానీ ఇంట్లో లేడంటున్నారు. ఇంట్లో లేకపోతే ఖచ్చితంగా అతను అక్కడే ఉంటాడు. అక్కడ ఫోన్ లేదు. ఆ తర్వాత అతను తన గదిలోకి వెళ్ళాడు. రివాల్వర్లో బుల్లెట్స్ ఉన్నాయో లేదో చూసుకుని శ్రీవాత్సవ్ గెస్ట్ హౌస్కి బయలుదేరాడు. సందీప్ బయటికి వెళ్లి గంటకు పైగా రాకపోవడంతో స్వప్నకి భయం మొదలైంది. క్రమక్రమంగా సమయం గడుస్తున్న కొద్దీ ఆ భయం ఎక్కువైంది. ఏం చెయ్యాలో తెలియలేదు. ఇన్స్పెక్టర్ కృష్ణమోహన్కి ఫోన్ చేద్దామా అనుకుంది. ఒకవేళ సందీప్ మరింకేదైనా స్వంత పని మీద ఎక్కడికైనా వెళ్ళుంటే తన ఈ అనవసరమైన భయం హాస్యాస్పదం అవుతుందని భావించి ఇన్స్పెక్టర్కి ఫోన్ చేసే ప్రయత్నాన్ని విరమించుకుంది. మరో అరగంట గడిచింది. ఆ నిశ్శబ్దం ఆమెని భయపెట్టసాగింది. ఇంట్లో ఏదైనా వస్తువుని తాకాలన్నా కూడా భయమే. వంటింట్లోకి వెళ్లి కాఫీ కలుపుకుని తాగాలన్న కోరికను అతి కష్టం మీద అణుచుకుంది. హాల్లో మొత్తం లైట్లన్నీ వేసుకుని సోఫాలో ఒక మూల ఒదిగి కూర్చుంది. ఫ్యాన్ వేగంగా తిరుగుతున్నా ఆమెకి చెమట పోస్తోంది. గ్రహాంతరవాసులిచ్చిన గడువు పూర్తయిపోయిందా? ఆమెకేదీ స్ఫురణకి రావడం లేదు. కేవలం భయం తప్ప ఆమె మనసులో ఏ ఆలోచన చోటు చేసుకోవడం లేదు. ఆమె ఆ స్థితిలో ఉండగా బయట చప్పుడు వినిపించింది. క్రీక్ క్రీక్. కాలింగ్ బెల్ మోతకి ఉలిక్కి పడింది స్వప్న. గోడగడియారం 9 చూపుతోంది. సందీప్ గాని కృష్ణమోహన్ గాని వచ్చారేమో అనుకుంటూ వెళ్లి తలుపు తీసింది. ఎదురుగా కనిపించిన వ్యక్తిని చూసి అప్రయత్నంగా ఒక్కడుగు వెనక్కి వేసింది. అతడు శ్రీవాత్సవ్. శ్రీవాత్సవ్ చాలా టెన్షన్లో ఉన్నట్టు అతని మొహమే చెబుతోంది. నేను నీతో అర్జెంటుగా ఒక విషయం మాట్లాడాలి స్వప్న అన్నాడు. ఎంత కాదనుకున్నా ఒకప్పుడు అతను ఆమె భర్త. ఆమె లోపలికి ఆహ్వానిస్తూ రండి అంది. మామూలుగా కనబడ్డానికి ప్రయత్నిస్తోంది గాని అతడు ఆ సమయంలో ఎందుకొచ్చాడో, ఏ వార్త చెప్పబోతున్నాడని ఆమె మనసు ఆతృతగా ఉంది. కూర్చోమన్నట్టు సోఫా చూపించి ఆమె కూడా అతని ఎదురుగా కూర్చుంది. స్వప్న, మనం ఈ విధంగా కలుసుకుంటామని నేననుకోలేదు స్వప్న కూర్చుంటూ అన్నాడు. అసలు ఇదంతా నాకేమాత్రం సంబంధం లేని వ్యవహారం. అందువల్ల దీనికి దూరంగా ఉందామనుకున్నాను.
చూస్తూ చూస్తూ నువ్వు ఒక విషవలయంలో ఇరుక్కుపోవడం గమనించి అసలు జరిగిందేమిటో నీకు చెబుదామన్న ఉద్దేశంతో ఇలా వచ్చాను. అతడు ఏం చెబుతున్నాడో ఆమెకు అర్థం కాలేదు. సందిగ్ధంగా తలెత్తి విషవలయమేంటి అంది. నీ కొడుకుని గ్రహాంతరవాసులు బంధించలేదు. పక్కలో బాంబు పడ్డట్టు అదిరిపడింది స్వప్న. మరి అసలు అంతరిక్షవాసులంటూ ఎవరు లేరు. అది ఒక మేధావి రూపకల్పన. ఆమెకు అతడు చెబుతోంది జీర్ణం చేసుకోవడానికి చాలా కష్టమవుతోంది. మేధావా అంది. అవును, గొప్ప తెలివితేటలున్న మేధావి. ఎవరతను? కృష్ణమోహన్. ఆకాశం విరిగినట్టు భూమి నిలువున చీలినట్టు కంపించిపోయింది. గొంతు తడారిపోతుండగా కృష్ణమోహనా అంది. అవును, మరొక ఆధారం దొరకాలి. కేవలం ఒకే ఒక ఆధారం, అది కూడా మరొక గంటలో దొరకబోతోంది. ఏంటి ఆధారం? మన కొడుకు వశిష్ఠ్ని అతడు చంపడం, కనీసం చంపే ప్రయత్నం చేయడం. ఆమె నిలువెల్లా కంపించిపోయి ఏమిటి వాస్తవం మీరు చెప్పేది అంది. అవును, సేఫ్ కస్టడీ నెపం మీద వశిష్ఠ్ని తనతో తీసుకువెళ్లాడు. అక్కడికి గ్రహాంతరవాసులు వచ్చినట్లు, తనని గాయపరిచి వశిష్ఠ్ని తీసుకువెళ్ళినట్టు ఇంకొక అబద్ధం చెబుతాడు. తర్వాత ఫైలు మూసేసి కేసు క్లోజ్ అయినట్టు రికార్డుల్లో రాసుకుంటాడు. కానీ ఇదంతా సందీప్ చేయించాడని అతను చెప్పాడు. సందీప్కి నాకు ఏదో సంబంధం ఉందని అతడి అనుమానం. అటువంటిదేమీ లేదని చెప్పాను. మగవాడు అంత తేలిగ్గా అటువంటి విషయాలు నమ్మడు. మీ ఇద్దరికీ సంబంధం ఉందని అతడింకా నమ్ముతూనే ఉన్నాడు. అందుకే. ఆమె సంశయంగా అందుకే అని అడిగింది. అతడు మాట్లాడలేదు. ఏమైంది చెప్పండి అంది. సందీప్ మరణించాడు స్వప్న. హత్యకాంపబడ్డాడు. నో! గట్టిగా అరుస్తూ దుఃఖం ముంచుకొచ్చి బిగ్గరగా రోధించడం ప్రారంభించింది. దగ్గరికి వెళ్ళి ఊరుకో స్వప్న, సందీప్ మరణం నన్ను బాధపెడుతోంది. కాని మనం ఇప్పుడు ఏడుస్తూ కూర్చుంటే వశిష్ఠ్ని కూడా వదులుకోవాల్సి వస్తుంది. అతన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మన మీదుంది అన్నాడు. ఇప్పుడు వశిష్ఠ్ ఎక్కడున్నాడు? కృష్ణమోహన్ దగ్గరే, రహస్య స్థావరంలో అన్నాడు శ్రీవాత్సవ్. బయలుదేరు, మనం వెంటనే అక్కడికి వెళ్ళాలి. ఆమె ఇంకా పూర్తిగా అయోమయం నుంచి తేరుకోలేదు. వశిష్ఠు బతికే ఉన్నాడన్న విషయం ఒకటే ఆమెకు సంతృప్తినిస్తోంది. ఇదంతా కృష్ణమోహన్ చేశాడన్న విషయం ఆమె మనసును కలిచివేస్తోంది. ఎవరి వ్యక్తిత్వాన్నైతే తను ప్రేమించిందో ఆ కృష్ణమోహన్ ఇలాంటి పనిచేస్తాడా? తన కోసం, తన ఆస్తి కోసం తన బిడ్డనే బలిపెడతాడా? అసలు మనుషుల్లో ఇంత స్వార్థం ఉంటుందా? ఆమె ఊహించలేకపోతోంది. ఆమె మనసులో కృష్ణమోహన్తో కలిసి హిమాలయాలకి వెళ్లిన దృశ్యం తేలులా తిరగసాగింది. అదంతా నటన అంటే నమ్మలేకపోతోంది. పద స్వప్న, ఎక్కువ టైం లేదు అన్నాడు శ్రీవాత్సవ్. ఇద్దరూ బయటకొస్తుండగా అతనన్నాడు, మనిద్దరం విడిపోయినట్టు, నువ్వు బాగా ఆస్తిపరురాలైన డైవర్సీ అయినట్టు అతడికి తెలుసుంటుంది. గ్రహాంతరవాసుల ఆలోచన కేవలం డిపార్ట్మెంట్ని పక్కదారి పట్టించడానికే నన్ను గాయపరిచాడు. దానికి నా డైరీలు సహాయపడి ఉంటాయి. ఆ తర్వాత వశిష్ఠ్ని గ్రహాంతరవాసులు తీసుకెళ్లిపోతే కథేమీ ఉండదు కాబట్టి తన సహచరుడెవరికో స్వామివేషం వేయించి చంపేశాడు. ఈ లోపల హిమాలయ పర్వతాలకు వెళ్లే నెపం మీద నీతో చనువు పెంచుకున్నాడు. నాకు ఆశ్చర్యంగా ఉంది స్వప్న. ఒక మనిషికి ఇన్ని తెలివితేటలుంటాయని నేను కళ్ళ కూడా నమ్మలేకపోయాను. ఇద్దరూ కారులో కూర్చున్నారు. కారు కదిలింది. అతను డ్రైవ్ చేస్తూ చెప్పసాగాడు. నాకు కూడా అనుమానం రాకపోయేది. ఈ కేసు మొదట్నుంచి కూడా నేను ఒక ప్రేక్షకుడిలాగే ఉండిపోయాను. నేను కూడా గ్రహాంతరవాసుల విషయం మనస్ఫూర్తిగా నమ్మాను. అయితే స్వామి సందీపుల మరణంతో ఇదంతా కృష్ణమోహనే చేస్తున్నాడు అనిపించింది. నిన్న రాత్రి అతన్ని రహస్యంగా వెంటాడాను. అతడు వశిష్ఠున్న చోటుకు వెళ్ళాడు. అదే స్వరంతో, వెనక ఫ్లాస్క్లో కాఫీ ఉంటుంది, కొద్దిగా ఇవ్వు అన్నాడు. అతడి సంభాషణ వింటున్న స్వప్న ఆ చివరి మాటకి ఆలోచనల నుంచి తేరుకొని అతడి వైపు చూసింది. నిన్నట్నుంచి నేనేమీ తినలేదు స్వప్న. ఆమె మనసంతా జాలితో నిండిపోయింది. తన కోసం, తన కొడుకు కోసం ఈ పనులన్నీ చేస్తున్న తన మాజీ భర్త, ఈ పనులకి స్త్రీ సహజమైన కరుణ, వేదన ముప్పిరిగొన్నాయి. వెనక్కి తిరిగి ఫ్లాస్క్లోంచి కాఫీ 2 కప్పుల్లో పోసింది. కారు వేగం పుంజుకుంది. మోటార్ సైకిల్ వేగంగా డ్రైవ్ చేస్తున్నాడు కృష్ణమోహన్. అతడి ఆలోచనలు అంతకన్నా వేగంగా సాగుతున్నాయి. జరుగుతున్న దారుణాలన్నింటికీ కారణం ఎవరన్న విషయం చూచాయిగా అర్థమైనా ఎదమిత్తంగా ఒక నిర్ణయానికి రాలేకపోతున్నాడు. అంతలో చిన్న చొప్పుడే మోటార్ సైకిల్ అటు ఇటూ ఊగసాగింది. అతడు వెంటనే బ్రేక్ వేసి బండి పక్కకు తీసి ఆఫ్ చేశాడు. ఫ్లాట్ టైర్. అసహనంగా కాలు నేలకి తాకించి బండి ఒక మూలగా స్టాండ్ వేసి ఆఫ్ చేశాడు. టైం లేదు, ఆలస్యం చేస్తే అక్కడ స్వప్న ఏ పరిస్థితుల్లో ఉండుంటుందో ఆ ఆలోచన రాగానే అతడు గెస్ట్ హౌస్ వైపు పరిగెత్తడం ప్రారంభించాడు. ముందంతా చీకటి, తర్వాత కొద్ది వెలుగు. రెప్పకి కంటికి మధ్య గల ఖాళీ క్రమక్రమంగా విశాలమైంది. స్వప్న పూర్తిగా కళ్ళు తెరిచింది. తలంతా దిమ్ముగా అనిపించడంతో చిన్నగా మూలిగి తిరిగి కళ్ళు మూసుకుంది. అయితే కళ్ళు తెరిచినప్పుడు కనిపించిన పైకప్పు తాలూకా కొత్త పరిసరాల్ని మెదడు 2 క్షణాల అనంతరం రిసీవ్ చేసుకుంది. ఏదో అనుమానం.
చొప్పున కళ్ళు తెరిచింది. అప్పటికి ఆమె పూర్తి కాన్షియస్లోకి వచ్చేసింది. కడుపులో తిప్పుతున్నట్టు వాంతి వచ్చినట్టుగా అనిపించసాగింది. బహుశా తనకేదైనా మొత్తుమంది ఇచ్చుంటారనిపించింది. అది చాలా విశాలమైన గది. పైకప్పు డోమాకారంలో ఉంది. గోడలు కూడా ఏదో మెటీరియల్తో తయారైనట్టు వింతగా మెరుస్తున్నాయి. అక్కడక్కడ ఉన్న రాక్స్లో గ్రహాంతరవాసులు వేసుకునే దుస్తులు, మాస్కులు ఉన్నాయి. ఫ్లోరింగ్ కూడా ఏవో మెటల్తో చేసిన పలకల్ని అతికించినట్టుగా ఉంది. అసలు తను ఎక్కడుందో, అక్కడికి ఎలా వచ్చిందో అర్థం కాలేదామెకి. మెల్లమెల్లగా జరిగింది గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించింది. అసలు భూమి మీద ఉందో లేక అంతరిక్ష ప్రయాణం చేస్తుందో అర్థం కాలేదు. ముఖ్యంగా తను గ్రహాంతరవాసుల కస్టడీలో ఉందా లేక కృష్ణమోహన్ ఆధీనంలో ఉందా? అసహనంగా తల విదిల్చి లేచి కూర్చుందామె. లేస్తుంటే పరుపుపైనున్న కవర్ మెత్తగా పొట్టులా తగిలింది చేతికి. అది పొట్టు కాదు, ఆమె అంతకు ముందెన్నడూ చూడని క్లాత్ అది. ఆ గది వాతావరణం చూశాక ఆమె అయోమయం మరింత హెచ్చింది. శ్రీవాత్సవ్తో కారులో ప్రయాణం చేస్తున్న తను ఇక్కడికెలా వచ్చిందో అర్థం కాలేదు. కారులో వస్తూ తాము చెరో కప్పు కాఫీ తీసుకోవడం, కాఫీ తాగుతుండగానే తనకు స్పృహ తప్పడం అంతా గుర్తు తెచ్చుకుంది. మరైతే శ్రీవాత్సవ్ ఏమైనట్టు? ఇద్దరూ స్పృహ తప్పిన పక్షంలో శత్రువు ఇద్దరినీ ఒకే చోట బంధించాలి. అలా అనుకోగానే ఆలోచన మళ్లీ వృత్తంలా తిరిగి మొదటికే వచ్చి ఆగిపోయింది. అసలు తనని బంధించిన ఈ శత్రువెవరు? గ్రహాంతరవాస? కృష్ణమోహన? ఆలోచనతో ఆమె బుర్ర వేడెక్కిపోయింది. అన్నీ జవాబులేని ప్రశ్నలే. క్షణాలు గడుస్తున్న కొద్దీ ప్రశ్నల పరంపర పెరిగిపోతోంది. ఆలోచించడానికి కూడా ఆమె మెదడు సహకరించడం మానేస్తోంది. ఒకవైపు వశిష్ఠి ఏ పరిస్థితుల్లో ఉన్నాడో అనే ఆదుర్ద, మరోవైపు తనని బంధించింది ఎవరో, ఎందుకో, కనీసం చివరిసారైనా వశిష్ఠిని చూసుకోనీకుండా చంపేస్తారో ఏమో అన్న భయం. దానికి తోడు కడుపులో ఏదో వికారం. సమయం గడుస్తున్న కొద్దీ ఆమెలో టెన్షన్ అధికమవసాగింది. ఏదో జరుగుతుందనుకుంటే ఎదుర్కోవడానికి మానసికంగా సంసిద్ధమవ్వచ్చు. కానీ ఏది జరుగుతుందో కూడా ఊహించడానికి వీల్లేకుండా వచ్చినప్పుడు ఆ పరిస్థితి మరీ నరకం. ఆ నరకాన్ని భరించలేక ఆమె మెదడుని ఉత్తేజంగా ఉంచడానికి ప్రయత్నించసాగింది. శత్రువు ఎవరో అంచనా వెయ్యాలనుకుంది. తనకి కడుపులో వికారం కలగడం, వాంతొచ్చినట్టుగా ఉండడం, ఇదంతా చూస్తుంటే తను స్పృహ తప్పడానికి శత్రువు మొత్తుమంది ఇచ్చుంటాడు. అదే నిజమైతే ఖచ్చితంగా అది కాఫీలోనే కలిపి ఉండాలి. కాఫీలో మత్తుమందు కలపడం అనే ఆలోచన భూగ్రహవాసులకి తప్ప గ్రహాంతరవాసులకి రాదు. వారైతే ఏ రేసునో ప్రసారం చేసి స్పృహ తప్పించగలరు. శ్రీవాత్సవ్ కథనం ప్రకారం భూగ్రహవాసుల్లో అనుమానింపదగిన ఒకే ఒక వ్యక్తి కృష్ణమోహన్. తనని కృష్ణమోహనే బంధించుండాలి. అదే నిజమైన పక్షంలో తన పక్కన శ్రీవాత్సవ్ కూడా బంధింపబడి ఉండాలి. సరిగ్గా అక్కడ ఆగిపోయింది ఆమె ఆలోచన. ఏదో లింకు దొరికి దొరకనట్టు, మెదడులో నిక్షిప్తమై ఉన్న సమాచారమేదో బయటికి తోసుకురావడానికి ప్రయత్నిస్తున్నట్టు ఆమె పూర్తిగా కాన్సంట్రేట్ చేసింది. మస్తిష్కం శర వేగంతో ఒకదానికి మరొకటి సమన్వయం చేస్తూ పోతోంది. గ్రహాంతరవాసులు లేరని, కృష్ణమోహనే ఇదంతా చేస్తున్నాడని శ్రీవాత్సవ్ చెప్పడం గుర్తుకొచ్చింది. తన డైరీల్లో రాసుకున్న గ్రహాంతరవాసుల ప్రస్తావన ఆధారంగా వారిని కృష్ణమోహన్ సృష్టించాడని చెప్పాడు. అదీగాక స్వామి పాత్రను కూడా కృష్ణమోహనే రూపకల్పన చేశాడని, సందీప్ని చంపేశాడని చెప్పాడు. ఇవన్నీ నిజమే అనుకుంటే, గ్రహాంతరవాసులు లేరు అని అనుకుంటే, అసలు శ్రీవాత్సవ్ తన డైరీలో గ్రహాంతరవాసుల గురించి ఎందుకు రాసుకుంటాడు? ఆమెకే ఆలోచన రావడం, ఆ గది తలుపు తెరుస్తున్న శబ్దం కావడం ఒకేసారి జరిగాయి. ఆమె చప్పున తలెత్తింది. అవతల డోర్ లాక్ తీస్తున్న శబ్దం. ఆ తర్వాత క్లిక్కుమన్న చిన్న శబ్దంతో పాటు తలుపు తెరుచుకుంది. అక్కడ నిలబడిన వ్యక్తిని చూడగానే ఆమె అదిరిపాటుతో లేచి నిలబడింది. అక్కడ గుమ్మంలో పొడవున శ్రీవాత్సవ్ నిలబడున్నాడు. ఆమె విస్మయంగా చూస్తూ, అదేంటి, మీరు స్పృహ తప్పలేదా అని అడిగింది. లేదు, చిన్నగా నవ్వాడతను. నీతో పాటు నేను స్పృహ తప్పి పడిపోతే నిన్నిక్కడికి ఎవరు చేరుస్తారు? ఆమె అర్థం కానట్టు అయోమయంగా చూసింది. అంటే? అతను ఒక అడుగు లోపలికి వేసి, అంటే ఏముంది, నిన్ను స్పృహ తప్పించింది నేనే కాబట్టి. ఆ మాట వినగానే ఆమె ఎంత షాక్ తిందంటే కూలి పరుపు మీద పడింది. ఏంటి? ఈచుగా ప్రశ్నించింది. అవును, వశిష్ఠ అనే తాయిలాన్ని అడ్డం పెట్టి నిన్ను బంధించి తీసుకొచ్చింది నేనే. అంటే? అంటే కృష్ణమోహన్ అర్ధోక్తిలోనే ఆగిపోయింది. ఆ పేరు వినగానే అతడు పగలబడి నవ్వాడు. ఊరిఫెలో, ఇంకాసేపట్లో అతడు కూడా నాకు బందీగా చిక్కబోతున్నాడు. నీతో పాటు అతడు ప్రాణాలు పోగొట్టుకోబోతున్నాడు చెప్పాడు శ్రీవాత్సవ్. పరిస్థితి జీర్ణం కావడానికి ఆమె నిమిషం పాటు సమయం తీసుకుంది. తనని బంధించడానికి శ్రీవాత్సవ్ ట్రిక్కు ప్లే చేశాడని అర్థమైంది. విసురుగా తలెత్తి, అసలు ఏంటిదంతా, నన్ను చంపడం దేనికి అంది.
ఎందుకంటే అతడు పూర్తిగా లోపలికొచ్చి డోర్ మూస్తూ అన్నాడు. "ఉహుం, అదంతా చెప్పడానికి ఇంకాస్త సమయం ఉంది" అనేసి ఒక ఉదుటున ఆమెని సమీపించి 2 చేతుల్ని ఒడిసిపట్టుకున్నాడు. ఆమె అదిరిపడి చేతుల్ని వెనక్కి లాక్కోబోయింది. కాని అతడి పట్టుముందు ఆమె బలం చాలలేదు. ఆమె నిస్సహాయంగా చూస్తూ "ఏంటిది, వదులు" అంది గింజుకుంటూ. అతడు సమాధానం చెప్పలేదు. అప్పటికే అతడి మొహం వికృతంగా మారిపోయింది. పెదవులపై పైశాచికమైన నవ్వు, కళ్లల్లో ఏదో సాధించబోతున్న ధీమా. ఆమె పెనుగులాడుతూనే ఉన్నా అతడు అదేమీ పట్టించుకోకుండా కామ్గా గోడ వరకు తీసుకువెళ్లాడు. అక్కడ గోడ కానుకుని ఉంది ఐరన్ స్ట్రెచ్చర్. ఆమెకేమీ అర్థం కావడం లేదు. అతడేం చేయబోతున్నాడో అంతుపట్టక భయంతో పెనుగులాడ్డం మరింత ఎక్కువ చేసింది. అతను ఈడ్చి ఆమె చెంపమీద కొట్టాడు. "కదలకు, కదిలితే ఈ క్షణమే నిన్ను చంపేస్తాను." ఆమె అరవడానికి కూడా శక్తి లేనట్టు అతడి కదలికల్ని గమనించసాగింది. శ్రీవాత్సవ్ ఆమెని స్ట్రెచ్చర్ మీదకు తోశాడు. తర్వాత ఆమె చేతుల్ని స్ట్రెచ్చర్కున్న క్లాంప్స్లో దూర్చి బిగించేశాడు. అక్కడ్నుండి కదిలి కాళ్లను కూడా ఆ విధంగానే బిగించాక అప్పుడు స్ట్రెచ్చర్ కామర్చిన ఎలక్ట్రిక్ వైరు చివరున్న ప్లగ్ను సాకెట్లో ఉంచాడు. అప్పుడు చెప్పాడామెతో, "ఇంకాసేపట్లో నువ్వు చావబోతున్నావు. ఎలా అంటే అనాథ శవాల్ని హాస్పిటల్లో ఎలా మాడిచి మసి చేస్తారో అలా అన్నమాట. అంటే నువ్వు మరో 10 నిమిషాల్లో బూడిదిగా మారిపోతావు. జస్ట్ ఈ ప్లగ్ పక్కనున్న స్విచ్ని ఆన్ చేస్తే చాలు, 1000 వోల్ట్ల విద్యుత్తు ఒకేసారి నీ శరీరంలోకి ప్రవేశించి నిన్ను స్మాష్ చేస్తుంది." గర్వంగా నవ్వాడు. ఎందుకు ఎందుకు నన్ను చంపడం?" అరిచిందామె. "తెలుసుకోవాలనుందా? అవునులే, చనిపోయే ముందు తాము ఎందుకు, ఎలా చనిపోతున్నామో తెలుసుకోవాలని ప్రతి వ్యక్తి అనుకుంటాడు. అది నీ ఆఖరి కోరికనుకుని చెబుతానులే." అప్పటికి ఆమె కొద్దిగా తేరుకుంది. ఎలాగూ కొద్ది క్షణాల్లో తను చనిపోవడం ఖాయమని అర్థమయ్యాక ఆమె అందుకు మానసికంగా సిద్ధపడ్డానికి కళ్ళు గట్టిగా మూసుకుంది. కృష్ణమోహన్ పరిగెత్తడం ప్రారంభించి అప్పటికి 10 నిమిషాలైంది. ఒంట్లోని శక్తినంతా కాళ్లలోకి కేంద్రీకరించి పరిగెత్తుతూనే ఉన్నాడు. ఊపిరి ఎగదన్నుకొస్తోంది. అయినా పొరుగు ఆపలేదు. రోడ్డుకి ఇరుపక్కలా ఉన్న మామిడి చెట్ల నుంచొచ్చే చల్లటి గాలి అతడి నుదుటి మీద పట్టే చెమటని ఏమాత్రం ఆపలేకపోతోంది. ఎంత వేగంగా దూసుకుపోతున్నా అతడి మనసులో స్వప్నరూపం మెదులుతూనే ఉంది. తనతో పాటు శిఖరం ఎక్కుతూ జీవిత సత్యానికి వైరాగ్యానికి తేడా చెప్పిన ఆమె విజ్ఞానం ఉత్తేజాన్ని ఇస్తూనే ఉంది. మరో 15 నిమిషాల్లో అతడు గెస్ట్ హౌస్ చేరుకున్నాడు. అప్పటికి అర్ధరాత్రి దాటి చాలాసేపైంది. చిన్న కొండలాంటి ఎత్తైన ప్రదేశం మీద కట్టబడుందా గెస్ట్ హౌస్. ఎవరో అజ్ఞాత మాంత్రికుడు చీకటి కాన్వాస్ మీద చిత్రించిన భూతగృహంలా కనిపిస్తోంది. గెస్ట్ హౌస్ను చేరుకోవడానికి 2 దారులున్నాయి. ఒకటి మెట్లదారి, రెండవది వాహనాలు వెళ్లడానికి వీలుగా సిమెంట్తో వేసిన రోడ్డు. అతడు రివాల్వర్ తీసి రెడీగా పట్టుకుని మెట్లదారి వెంట వడివడిగా పైకి వెళ్లాడు. క్షణాల్లో మెట్లెక్కి పైకి చేరుకున్నాడు. సరిగ్గా అదే సమయంలో కింద ఏదో వాహనం వచ్చి ఆగినట్టు శబ్దం వినిపించింది. చొప్పున సిమెంట్ రైలింగ్ చాటుకు తప్పుకుని కొద్దిగా తల బయటకు పెట్టి చూశాడు. కింద ఒక టాక్సీ ఆగుంది. దాని తాలూకా హెడ్లైట్ల వెలుతుర్లో టాక్సీ దిగి మెట్ల వైపు వస్తున్న ఆకారాన్ని చూడగానే ఉలిక్కి పడ్డాడు. అప్రయత్నంగా బయటకొచ్చాడు. ఆ వ్యక్తి అతడి చెల్లెలు కృతి. స్వప్నకి తన చావు నిమిషాల్లో ఉందని అర్థమైపోయింది. అయినా భయం వేయలేదు. ఇప్పుడు తన చావుని ఎవరూ ఆపలేరు. ఉచ్చు పూర్తిగా బీసుకుపోయింది. ఒకవేళ కృష్ణమోహన్ వచ్చినా శ్రీవాత్సవ్ అతన్ని కూడా చంపేస్తాడు. అలా అనుకోగానే ఆమె మనసు చేదుగా మారిపోయింది. కళ్ళు తెరిచి శ్రీవాత్సవ్ వంక చూసింది. అంతసేపు ఆమె మొహంలో కదలాడిన అలజడిని తృప్తిగా చూస్తున్న శ్రీవాత్సవ్ తనలో తానే పైశాచికంగా నవ్వుకున్నాడు. స్వప్న అడిగింది, "నీ పగ నా మీదైనప్పుడు మధ్యలో కృష్ణమోహన్ ఎందుకు చంపాలనుకుంటున్నావు? అతడు తన వృత్తిని తాను నిర్వర్తిస్తున్నాడు. అంతకు మించి నీకు అతడి మీద వ్యక్తిగత కక్షేమీ లేదు కదా?" "చంపడానికి వ్యక్తిగత కక్షలే అవసరం లేదు. అతడు నా మీద అనుమానపడ్డాడు. అతన్ని వదిలేస్తే నా ఉనికికే ప్రమాదం ఏర్పడుతుంది. అందుకే చంపాలనుకుంటున్నాను. దట్స్ ఆల్." "అతడిక్కడికి వస్తాడని గ్యారెంటీ ఏమిటి?" కావాలనే ప్రశ్నించింది. "వస్తే బావుండన్న ఆశ." "తప్పకుండా వస్తాడు." అతడి మనసులో ఏ చిన్న అనుమాన బీజం ప్రవేశించినా అతడు గణితవినట్టు తవ్వుకుంటూ పోతూనే ఉంటాడు. అందులో భాగంగానే అతడిక్కడికి బయలుదేరాడు. ఆమె స్థిరంగా అంది, "ఒకవేళ కృష్ణమోహన్ గనక ఇక్కడికొస్తే నువ్వు అతన్ని చంపడం కాదు, అతనే నిన్ను అరెస్టు చేస్తాడు. ఆ విషయం నువ్వు మర్చిపోకు." "నన్నా?" నవ్వాడు శ్రీవాత్సవ్. "కృష్ణమోహన్ గనక గెస్ట్ హౌస్లో అడుగు పెడితే ఆ మరుక్షణం నాకు అది తెలుస్తుంది. ఒక్క క్షణం చాలు నేను అలర్ట్ అయ్యి అతన్ని మట్టి కరిపించడానికి." ఆమె బాధగా కళ్ళు మూసుకుంది. "భగవాన్, కృష్ణమోహన్కి ఏ ప్రమాదం జరగకుండా చూడు" అనుకుంది మనసులో. "ఏంటి కళ్ళు మూసుకుని నీ కొత్త ప్రియుడి చావు గురించి ఆలోచిస్తున్నావా?"
చొప్పున కళ్ళు తెరిచి అతడి వంక చూసింది. లేదు, అసలు ఇంత పెద్ద నాటకం ఎందుకు ఆడావా అని ఆలోచిస్తున్నాను. ఎందుకు ఆడావు? తప్పకుండా చెప్తాను. నువ్వు చనిపోబోయే ముందు నీ మాజీ భర్త ఎంత గొప్ప మేధావో తెలుసుకోవాలి కదా. ప్రతి మూర్ఖుడు తనని తాను గొప్ప మేధావుగానే భావించుకుంటాడు. నీ మూర్ఖత్వం గురించి తెలుసుకోవాలని నాకు మహా కోరిక. చెప్పు వాస్తవ్, వింటాను. ఎలాగైనా సంభాషణ పొడిగించడం కోసం అడిగింది. శ్రీవాత్సవ మొహం జేవురించింది. స్వప్న చెంప మీద ఈడ్చికొట్టాడు. ఎలా ఉంది? పగలబడి నవ్వుతూ అడిగాడు. ఇప్పుడు నువ్వు పంజరంలో బంధింపబడిన చిలకవై చేతులు కాళ్ళు కదల్చలేని స్థితిలో ఉండి కూడా నన్ను విమర్శిస్తే ఏం జరుగుతుందో అర్థమైందా? స్వప్న నవ్వింది. శ్రీవాత్సవ నవ్వుని అనుకరిస్తూ నిస్సహాయమైన స్థితిలో ఉండి కూడా పడి పడి నవ్వింది. శ్రీవాత్సవ మొహం మీద నవ్వు మాయమైంది. ఎందుకు నవ్వుతున్నావు అని అడిగాడు అనుమానంగా. స్వప్నంది. ఒక ఆడదాన్ని కాళ్ళు చేతులు కట్టేసి హింసిస్తూ అది మగతనంగా భావించే నిన్ను చూస్తే నవ్వుకాక మరేమొస్తుంది శ్రీవాత్సవ్? పైగా నిన్ను నువ్వు మేధావిగా చిత్రీకరించుకుంటున్నావు. నాకెందుకో నిన్ను చూస్తే కోపం రావడం లేదు వాస్తవ్, అమితమైన జాలి కలుగుతోంది. శ్రీవాత్సవ్ దెబ్బతిన్నట్టు చూశాడు. అయితే వెంటనే సర్దుకుని, నా మగతనం గురించి నీకేం తెలుసు? ఇప్పటికే నేను 100 మందికి పైగా అందమైన అమ్మాయిలతో ఎంజాయ్ చేశాను తెలుసా? అంతా నా అందం చూసి వెంటపడినవారే. ఆ అందం ఒకటే నీ క్వాలిఫికేషన్. అది ఎరచూపి అందమైన అమ్మాయిల్ని వల్లో వేసుకుని వాళ్ళ జీవితాల్ని నాశనం చేస్తున్నావనే నీ నుండి నేను విడిపోయినా కూడా నాకు మాత్రం ఒక కోరిక అలాగే మిగిలిపోయింది వాస్తవ్. బహుశా నా జీవితంలో నీ పట్ల మిగిలిన ఆఖరి కోరిక అదొకటే. ఏంటి, మరోసారి నాతో ఉండాలనా అడిగాడు. కాదు. మరి? నీ కాళ్ల మధ్య ఒకే ఒక్క తన్ను తన్నాలని, జీవితంలో నువ్వు మరే స్త్రీకి అన్యాయం చేయకుండా శాశ్వతంగా నిన్ను ఇంపార్టెంట్గా మార్చాలని కసిగా చెప్పింది. స్వప్న ఆ మాట అనగానే శ్రీవాత్సవ్ ఇంకా రెచ్చిపోయాడు. ఆమె చెంప మీద ఈడ్చుకొట్టాడు. చెయ్యి నొప్పెట్టే వరకు అలా కొడుతూనే ఉన్నాడు. ఎన్ని దెబ్బలు పడుతున్నా స్వప్న నోటి నుండి చిన్న కేక కూడా వెలువడలేదు. అది అతడి ఈగోని మరింత రెచ్చగొట్టింది. అసలు నిన్నిలా కాదే, ఈ క్షణమే నిన్ను చంపేస్తేనే గాని నా కసి తీరదు అంటూ ఆ స్ట్రెచ్చర్కి కనెక్ట్ చేయబడున్న కనెక్షన్ తాలూకా స్విచ్ వేయడానికి చేయి చాపాడు. స్వప్న ఊపిరి బిగబట్టి కళ్ళు గట్టిగా మూసుకుంది. అయిపోయింది. స్విచ్ ఆన్ చేయగానే తన శరీరంలోకి 1000 వోల్ట్ల విద్యుత్తు ప్రవేశిస్తుంది. ముందు చర్మమంతా ముడిచిపోయి, లోపల నరాలు తెగిపోయి, మాంసం ఉడికి, ఎముకలన్నీ మాడి మసైపోయి చాలా భయంకరమైన చావు. తనిప్పుడు ఈ క్షణంలో చావబోతోంది. ఒక్క క్షణం, 2, 3, 4 క్షణాలు దాటింది. ఆమె అనుకున్నదేమీ జరగలేదు. విస్మయంతో కళ్ళు తెరిచింది. ఎదురుగా శ్రీవాత్సవ్ లేడు. ఆశ్చర్యంతో తల తిప్పి చూసింది. రివాల్వర్ తీసుకుని బయటకు వెళుతున్నాడు. గదిలో ఏదో సిగ్నల్ సన్నగా ఆగాగి వినపడుతోంది. అప్పుడు గమనించిందామె. స్విచ్ బోర్డు దగ్గర లైటు వెలుగుతూ ఆరుతూ సన్నటి శబ్దం చేస్తోంది. ఆమెకు శ్రీవాత్సవ్ చెప్పిన విషయం గుర్తొచ్చింది. అంటే లోపలికి అడుగుపెట్టింది కృష్ణమోహన. ఒక్కసారిగా ఆమె గుండె వేగం పెరిగింది. రివాల్వర్తో హాల్లోకొచ్చిన శ్రీవాత్సవ్కి కృతి లోపలికి అడుగు పెడుతూ కనిపించింది. చప్పున రివాల్వర్ని ప్యాంటు జేబులో పెట్టేసుకున్నాడు. కృతి అతడు కనిపించగానే ఆనందంగా నవ్వింది. అతడు క్షణంలో కంగారుని అణుచుకున్నాడు. బలవంతంగా నవ్వుతూ, దేవిగారికి ఇంత అర్ధరాత్రి పూట మా మీద దయ కలిగిందేమిటో అన్నాడు ఎదురెళ్తూ. లోపల టెన్షన్ పెరిగిపోతూనే ఉంది. స్వప్న లోపలున్నట్టు చిన్న అలికిడైనా మొత్తమంతా చెడిపోతుంది. గాబరాగా ఆమె చేయి పట్టుకుని వేరే గదిలోకి తీసుకువెళ్లాడు. ఆమె కూర్చున్నాక ఎదురుగా కూర్చుంటూ, ఇప్పుడు చెప్పు, నా కోసం ఇంత అర్ధరాత్రి వేళొచ్చావంటే చాలా పెద్ద విశేషమే ఉండుంటుంది అన్నాడు. అవును, ఆమె చిన్నగా నవ్వింది. అయితే విశేషాల విషయంలో నేను నిమిత్తమాత్రురాలనే. అన్నింటికీ సూత్రధారుడు నువ్వు మాత్రమే కదా. అతడికి అర్థం కాలేదు. అంటే అని అడిగాడు అనుమానంగా. ఆమె తలదించుకుంది. మా అన్నయ్య తరపున నన్ను ముందుగా క్షమించు అంది నెమ్మదిగా. అదేంటి? ఆశ్చర్యంగా చూశాడు. ఆమె మెల్లగా తలెత్తి చెప్పింది. మా అన్నయ్యకి నీ మీద ఏదో అనుమానం వచ్చింది. ఏ విషయంలో అని అడిగాడు. నువ్వు కనుక్కున్న ఎలక్ట్రానిక్స్కు సంబంధించిన విషయం మీద కంట్రోల్ రూమ్కి ఫోన్ చేసి మాట్లాడడం విన్నాను. ఈ యాంటీనా సహాయం లేకుండా పిక్చర్ ప్రసారం చేయగలగడం సాధ్యమా లేదా తెలుసుకోమంటున్నాడు. మీ ఇంటి నుండి ఏదైనా ఎలక్ట్రిక్ సిగ్నల్స్ వెళుతున్నాయేమోనని అతడికి అనుమానం కలిగింది. అందుకే నేను ఉండబట్టలేక నీకు ఈ విషయం చెప్పాలని ఇంత అర్ధరాత్రి వేళ బయలుదేరొచ్చాను. ఎవరికేం అనుమానం వచ్చినా నన్నేమీ చేయలేరు అన్నాడు. అంటే నువ్వు ఏమైనా చేశావా మామూలుగా అడిగింది. శ్రీవాత్సవ్ తడబడ్డాడు. అబ్బే, నా ఉద్దేశం అది కాదు. అనుమానం వస్తే మాత్రం నాకేంటి భయం? నేనేమైనా తప్పు చేస్తేనే కదా అన్నాడు. అవుననుకో, అయినా నా అదుర్ద నాది. మనకు జీవితాంతం ఉపయోగపడేది, మనిషికి అవసరమైంది ముఖ్యంగా డబ్బు కాబట్టి ఈ తప్పు చేయడం ఏమాత్రం తప్పు కాదని నా నమ్మకం.
శ్రీవాత్సవ్ ఆశ్చర్యంగా చూశాడు. అంటే డబ్బు కోసం మనిషి ఎంత నీచమైన పనిచేసినా నువ్వు సమర్థిస్తావా? తప్పకుండా. నేను నమ్మలేకపోతున్నాను. ఏంటి, కర్తవ్యమే ఊపిరిగా బ్రతికే సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ చెల్లెలేనా ఇలా మాట్లాడేది? ఆశ్చర్యంగా అన్నాడు. పోలీస్ ఆఫీసర్ చెల్లెలైనంత మాత్రాన నాకు ఆ ప్రిన్సిపాల్స్ వంటపడతాయని ఎలా అనుకున్నావు? నా విషయం తీసుకుంటే నా కాబోయే భర్తగా నువ్వో పెద్ద మాఫియా గ్యాంగ్కి లీడర్వైనా నాకేం బాధలేదు. ఎన్నాళ్ళు అనుభవించిన మధ్యతరగతి బ్రతుకు పెళ్లి తర్వాత కూడా అనుభవించకుండా ఉంటే అంతే చాలు. నీకీ మధ్యతరగతి బ్రతుకంటే రోత పుడుతోంది. అవును శ్రీవాత్సవ్, ఏముంది మా జీవితాల్లో? ఒకటి కొనాలంటే 4 మానాలి, పెళ్లిళ్ళు చెయ్యాలంటే ఇళ్లే అమ్మాలి, అల్లుడి కోరికలు తీర్చాలన్నా, ఇంట్లో ఎవరికైనా జబ్బు చేస్తే నయం చేయించాలన్నా ఒక్కోసారి పెళ్లం మెడలో పుస్తలు కూడా అమ్ముకోవాలి. అంత దరిద్రం బ్రతుకు నాకు వద్దు అనిపిస్తుంటుంది. త్వరగా పెళ్లి చేసుకోవాత్సవ్, ఈ బాధలన్నీ తీరతాయి. శ్రీవాత్సవ్ చిన్నగా నవ్వు అన్నాడు. అవుతుంది, అందుకు పెద్ద సమయం కూడా అవసరం లేదు. ఈ లోపులో ఒక చిన్న పనుంది, అది పూర్తి చేసి అప్పుడు. ఏం పని? ఆసక్తిగా ముందు కొంగుతూ అడిగింది. అది రహస్యం, ఇప్పుడు కాదు. పెళ్లి తర్వాత ఒకేసారి చెప్పేసి నిన్ను అమితాశ్చర్యంలో ముంచెత్తుతాను. ఆమె ఒక్క క్షణం అతడి మొహం వంక చూసంది. నాకు తెలుసు, స్వప్న తాలూకా ఆస్తిని కాజేయడమేగా. పక్కన బాంబు పడినట్టు అదిరిపడ్డాడు శ్రీవాత్సవ్. తెల్లబోయి కృతి వంక చూశాడు. ఆమె మామూలుగానే లేచి కిటికీ దగ్గరికి వెళ్లి నిలబడి బయట చీకట్లోకి చూస్తూ చెప్పసాగింది. నీ మీద హత్యా ప్రయత్నం జరిగినప్పుడు కంప్లైంట్ ఇస్తూ మా అన్నయ్యతో నువ్వు ఇంపార్టెంట్ అని చెప్పావట కదా. ఈరోజు సాయంత్రం అన్నయ్య నాకు ఆ విషయం చెప్పగానే వెంటనే ఫోన్ చేసి నిన్నడిగితే నువ్వేమో సమాధానం చెప్పకుండా ఫోన్ పెట్టేశావు. నువ్వు ఎందుకలా చెప్పుంటావా అని ఆలోచించడం మొదలుపెట్టాను. ఒకదానికి మరొకటి ముడిపెట్టుకుంటూ పోతే చివరగా వచ్చిందా అనుమానం. ఏంటది? సన్నటి స్వరంతో అడిగాడు శ్రీవాత్సవ్. నువ్వు నీ మాజీ భార్య తాలూకా ఆస్తిని కాజేయడానికి ఏదో పెద్ద ప్రయత్నమే చేస్తున్నావని. గొంతు తడారిపోయింది అతనికి. ఎంత కరెక్ట్గా ఊహించింది. అతడి ఆలోచన పూర్తి కాలేదు. ఆమె తిరిగంది. ఒకవేళ నువ్వు అటువంటి ప్రయత్నం చేసినా పెద్ద తప్పేం కాదు. ఎందుకంటే అందులో సగం ఆస్తి మీ తండ్రి గారి స్వార్జితమే కదా. జస్ట్ మీ ఆస్తితో పాటు మరికొంచెం అందులో కలుపుకోవాలనుకుంటున్నావు అంతే. అబ్బే, అదేం లేదు. నువ్వే ఏదేదో ఊహించేసుకుంటున్నావు. నాకేమైనా ఆస్తి తక్కువనా, అంతస్తు తక్కువనా? అలాంటి ఆలోచన చేస్తాను తడబడుతూ అన్నాడు. ఏదో తక్కువ కానప్పుడు మీ ఫ్యాక్టరీలన్నీ ఎందుకు మూతపడుతున్నాయి వాస్తవ్? అతడు దిగ్భ్రాంతిగా తలెత్తాడు. ఈ విషయాలని నీకెలా తెలుసు అని అడిగాడు. ఆమె నెమ్మదిగా ఇటు తిరిగింది. సహృదయంగా నవ్వింది. నీకు కాబోయే భార్యగా ఆ మాత్రం తెలుసుకోలేనా వాత్సవ్? కానీ నాకొక్కటే బాధగా ఉంది. ఆస్తి మొత్తం హరించుకుపోతున్నా బాధనంతా నీలోనే దాచుకున్నావు తప్ప పెదవి కదిపి నాకు చెప్పలేదు నిష్ఠూరంగా అంది. అతడామె కళ్ళలోకి సూటిగా చూడలేక తలదించుకుంటూ హీనస్వరంతో చెప్పాడు. నిజమే, నా వ్యసనాలకి ఆస్తి మొత్తం హరించుకుపోయింది. ఏ క్షణాన జప్తు నోటీస్ వస్తుందోనన్న టెన్షన్తో నలిగిపోతున్నాను. ఆమె నిశ్శబ్దంగా అతడి దగ్గరకు నడిచొచ్చింది. అతడు ఎదురుగా నిలబడి తలని పొట్టకాంచుకుని సానుభూతిగా జుట్టు నిమిరింది. నాకు తెలుసు శ్రీవాత్సవ్, నువ్వెంత నరకం అనిపిస్తున్నావో నేను ఊహించగలను. ఒక కోటీశ్వరుడు సామాన్య మానవుళ్లా జీవించాల్సి వస్తే అదెంత కష్టమో అర్థం చేసుకోగలను. అయితే తిరిగి నీ స్థానాన్ని నువ్వు పదిలం చేసుకోవడానికి ఎటువంటి ప్రయత్నమూ చేయలేదా? అతడు సమాధానం చెప్పలేదు. ఆమె పొట్టకేసి తలని మరింత గట్టిగా అదుముతూ అలాగే ఉండిపోయాడు. ఆమె తిరిగంది. చెప్పు వాస్తవ్, నువ్వు గొప్ప మేధావని నా నమ్మకం. స్వప్న పేరు మీదున్న ఆస్తిని, ఆమెకు పుట్టిన నీ కొడుకు పేరు మీదున్న ఆస్తిని స్వంతం చేసుకోవడానికి నువ్వు ఎలాంటి పథకం వేయలేదా? అతడు తల పైకెత్తి ఆమె మొహంలోకి ఏదో వెతుకుతున్నట్టు చూశాడు. ఆమె మొహంలో ఎలాంటి భావం కనిపించలేదు అతడికి. అతడు విడివడ్డంతో ఆమె కూడా కదిలి అతడి పక్కన కూర్చుంటూ అతడి చేతిపై తన చేతిని వేసింది. అతడి కళ్ళల్లోకి ఆరాధనగా చూస్తూ, నేను అపార్థం చేసుకుంటానని ఆలోచిస్తున్నావా? అలాంటి అపనమ్మకం వద్దు. ఎందుకంటే కొంచెం అటు ఇటుగా మనిద్దరి ఆలోచనలు ఒకటే. ప్రపంచాన్నంతా మోసం చేస్తే ఏంటి, ఆ మోసాన్ని ప్రపంచంలోని ఏ వ్యక్తి ఊహించలేనంత పగడ్బందీగా అమలుపరిస్తే అంతే చాలు అంది. అతడికి అప్పటికి ఆమె మీద నమ్మకం కలిగింది. తన చేతి మీదున్న ఆమె చేతిని ఒడిలోకి తీసుకుంటూ, నిజంగానే నేను తయారు చేసిన ఆ పథకాన్ని ప్రపంచంలోని ఏ వ్యక్తి ఊహించలేడు అన్నాడు. ఏంటది? కుతూహలంగా అడిగింది కృతి. శ్రీవాత్సవ్ చిన్నగా ఊపిరి పీల్చి వదులుతూ చెప్పాడు. గ్రహాంతరవాసుల సృష్టి. ఆమె దిగ్భ్రాంతిగా అతడి వంక చూసి, నిజమా అంది అపనమ్మకంగా. అతడు గర్వంగా ఆమె మొహంలోని దిగ్భ్రాంతిని చూస్తున్నాడు. ఆమె అడిగింది,
ఇన్నాళ్లుగా దేశం మొత్తాన్ని ప్రభంజనంలా పట్టి ఊపేస్తున్న గ్రహాంతరవాసుల కుంభకోణమంతా కేవలం నీ కల్పనేనా? అవును, చెప్పాడతను. అయితే వశిష్ఠ కిడ్నాప్? ఆమె మాట పూర్తి కాకముందే అతడు చెప్పాడు. అది కూడా నేను చేసిందే. కృతికి ఇంకా నమ్మకం కలగనట్టు అతడి చేతిని గట్టిగా పట్టుకుంటూ, ఇదంతా నిజమేనా అని అడిగింది. పూర్తిగా నిజం. అసలిదంతా ఒక్కడివి ఎలా చేయగలిగావు? విస్మయంగా అడిగింది. మేధస్సు, అతను నవ్వాడు. నీ కాబోయే భర్త ఎంత గొప్ప మేధావో తెలుసుకోవాలనుందా? అప్పటికి ఆమె కొద్దిగా తేరుకుంది. ఎందుకుండదు వాస్తవ్? రేపటి నుండి నీతో కొత్త జీవితాన్ని రుచి చూడాల్సిందాన్ని నేనే కదా. నీ గొప్పతనం గురించి తెలుసుకోవాలన్న కోరిక నాకే ఎక్కువ ఉంటుంది. శ్రీవాత్సవ్ తనలో తనే గుంభనంగా నవ్వుకున్నాడు. తర్వాత చెప్పసాగాడు. అసలు వశిష్ఠ్ని చంపాలన్న కోరిక నాకు ఏ కొసానా లేదు. వాడు నా రక్తం పంచుకు పుట్టిన కొడుకు. నా కసి మొత్తం స్వప్న మీద మాత్రమే. ఇటు మా నాన్నగారి ఆస్తి, అటు ఆమె పుట్టింటి ఆస్తి అంతా వశిష్ఠ పేరునే ఉందని నాకు తెలిసేసరికి ఆమె నా నుండి విడిపోయింది. తిరిగి ఆమెను రప్పించుకోవాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. డైవర్స్ అప్లై చేసింది. మొత్తం ఆస్తికంతా ఆమె యజమానురాలు కావాలన్న ఆశ ఆమెది. అందుకే నేను వశిష్ఠ్ని అడ్డం పెట్టుకుని గ్రహాంతరవాసుల పేరుతో ఆమెని చంపాలని ప్లాన్ వేశాను. అసలింత గొప్ప పథకం నీకెలా తట్టింది వాస్తవ్? ఆసక్తిగా అడిగింది కృతి. చిన్నతనం నుంచి నాకు హాబీగా అబ్బిన ఎలక్ట్రానిక్స్ నాకు ఈ ప్లాన్లో సహాయపడింది. ఎక్కడో జరిగే క్రికెట్ మ్యాచ్ని మన ఇంట్లో కూర్చుని లైవ్ చూడడం అన్న అంశం మీద నాకు ఇంట్రెస్ట్ కలిగింది. మనకి అవసరమైన టీవీలో మనం సృష్టించిన విధంగా మనం కోరుకున్న బొమ్మని ప్రసారం చేయగలమా లేదా అన్న మీమాంస ఏర్పడింది. ఆ విషయంలో నేను కొన్ని ప్రయోగాలు చేసి విజయం సాధించాను. దాని సాయంతోనే స్వప్నింట్లోని టీవీ సెట్కి గ్రహాంతరవాసుల మెసేజ్ పంపగలిగాను. అదేవిధంగా ఫోన్ కాల్ కూడా. మరి నీ మీద గ్రహాంతరవాసులు హత్యా ప్రయత్నం చేశారన్నావు? కృతి అడిగింది. అది కేవలం కేసుని పూర్తిగా నా నుండి డైవర్ట్ చేయడం కోసమే. వశిష్ఠ్ని కిడ్నాప్ చేసిన రోజు రాత్రి నన్ను నేనే గాయపరుచుకుని గ్రహాంతరవాసుల కథతో కంప్లైంట్ ఇచ్చాను. వశిష్ఠ్కి నాకు సంబంధం లేదని మీ అన్నయ్య నమ్మడానికి నేను ఇంపార్టెంట్ అని చెప్పాల్సి వచ్చింది. రమణి అనే వేశ్యతో నాటకవాడించి దానికి మరింత బలాన్ని చేకూర్చాను. అసలు నీ కోపమంతా స్వప్న మీద అయినప్పుడు వశిష్ఠ్ని ఎందుకు కిడ్నాప్ చేశావు? సందీప్ని ఎందుకు చంపేశావు? ముందు వశిష్ఠ్ని కిడ్నాప్ చేసి స్వప్నని చంపిన తర్వాత వశిష్ఠ్ని నాతో పాటు ఉంచుకుని వాడి పేరునున్న ఆస్తికి హక్కుదారుని కావాలన్నది నా ప్లాన్. స్వప్న చనిపోవడం వల్ల ఆమె పేరునున్న ఆస్తి కూడా అప్పుడు నాదే అవుతుంది. ఎందుకంటే మాకింకా డైవర్స్ మంజూరు కాలేదు. ఇక సందీప్ని చంపడం అనే విషయానికొస్తే స్వప్న నా నుండి విడిపోయిందని చెప్పడానికి నాకు బలమైన వాదన కావాలి. అందుకే స్వప్నకి సందీప్కి సంబంధం ఉందని కృష్ణమోహన్తో చెప్పాను. ఆ సమయంలో సందీప్ ప్రసక్తి నాకు అంతమాత్రమే అవసరమైంది. అయితే కృష్ణమోహన్ తెలివైనవాడు. లాయర్లని కలుసుకుని ఆస్తి వివరాలు తెలుసుకున్నాడు. అప్పుడు నాకేం చేయాలో అర్థం కాలేదు. సరిగ్గా ఆ సమయంలో సందీప్ అనే పావుని అడ్డం పెట్టుకోవచ్చన్న ఆలోచన కలిగింది. అంటే మా అన్నయ్య దృష్టిలో అతడిని ఏ విధంగా దోషం చేయగలిగావు? శ్రీవాత్సవ్ వెంటనే బదులు చెప్పలేదు. జేబులోంచి సిగరెట్ తీసి వెలిగించుకున్నాడు. రిలాక్స్డ్గా పొగ వదులుతూ చెప్పాడు. ఢిల్లీకి 1:30 టికెట్టు కిడ్నాప్ కాబడిన తేదీన సందీప్ పేరుతో రిజర్వ్ చేయించాను. అతడింట్లో స్వామి ఫోటో దొరికేలా చేశాను. ఆమె మధ్యలోనే అందుకుంటూ, ఇంతకీ ఈ స్వామి ఎవరు? అతడు నిజంగా చనిపోయాడు కదా అని అడిగింది. స్వామి చనిపోలేదు. మరి? ఆమె ఆశ్చర్యంగా చూసింది. అవును, స్వామి చనిపోలేదు. ఎందుకంటే స్వామిని నేనే కాబట్టి తాపీగా అన్నాడు. ఆమె అదిరిపడి అడిగింది. ఏంటి నువ్వనేది? అతడన్నాడు. నమ్మలేకపోతున్నావు కదూ, ఇది నిజం. నా రూపురేఖలు స్వామిలా మార్చుకుని స్వప్నని కలుసుకున్నాను. ఆమెకి నమ్మకం కలిగేలా వశిష్ఠు నా దగ్గరే భద్రంగా ఉన్నాడని చెప్పాను. 15 రోజుల్లో తిరిగి అప్పగిస్తానంటే ఆమె నమ్మింది. అప్పుడు అదే నాకు ప్లస్ పాయింట్ అయింది. దాని తర్వాత స్వప్న, సందీపులు స్వామితో కలిసి ఏదో కుట్ర పన్నుతున్నారని కృష్ణమోహన్కి అనుమానం వచ్చింది. దాంతో స్వప్న కృష్ణమోహన్ మీద కోపంతో కేసు విత్డ్రా చేసుకుంటానంది. ఇదంతా నాకు కలిసొచ్చింది అనుకుంటున్న సమయంలో అంతా తారుమారైంది. చివరి నిమిషంలో కృష్ణమోహన్ స్వప్నతో కలిసి స్వామి కోసం నేపాల్ సరిహద్దులకి బయలుదేరాడు. ఆగి అయిపోయిన సిగరెట్ని యాస్ట్రేలో నిలిపేశాడు. కృతి ఆసక్తిగా వింటుండడం చూసి తిరిగి చెప్పసాగాడు. స్వప్నని నేను చంపేస్తే ఆ నేరం స్వామి మీదకో, గ్రహాంతరవాసుల మీదకో, లేక సందీప్ మీదకో వెళుతుందనుకున్నాను. కాని అక్కడ స్వామి లేడని తెలిస్తే గ్రహాంతరవాసులు లేరని తెలుస్తుంది. అప్పుడు అనుమానితుడు సందీప్ ఒక్కడే అవుతాడు. అతడు అర్భకుడు.
వశిష్ఠ్ని కిడ్నాప్ చేసేంత ధైర్యం చేయలేడని కృష్ణమోహన్కి గాని అనుమానం వస్తే అంతా తిరిగి నా మీదకే వస్తుంది. సందీప్ ఇంటిని గ్రహాంతరవాసుల రూపంలో వెళ్లి వారు నిజంగా ఉన్నట్టు భ్రమింపజేశాను. తర్వాత స్వామి రమ్మని పిలిచినట్టు అతడిని అడవిలోకి రప్పించాను. అక్కడ నేనే కూర్చుని రేడియో యాక్టివ్ రేసుకి గురైనట్టు నాటకమాడాను. సందీప్ గ్రహాంతరవాసులు నిజంగానే ఉన్నారని పూర్తిగా నమ్మేశాడు. అతడు భయంతో పారిపోయాక అంతకుముందే ఆ రేస్కి గురిచేసి చంపిన ఓ బిచ్చగాడి శవాన్ని నా స్థానంలో ఉంచి వెళ్లాను. ఇదంతా కృష్ణమోహన్ తిరిగొచ్చేసరికి జరిగిపోయింది. అతడు తిరిగొచ్చాక సందీప్ చెప్పిన బలమైన సాక్ష్యాల వల్ల గ్రహాంతరవాసులు నిజంగానే ఉన్నారని నమ్మాడు. వారే వశిష్ఠ్ని కిడ్నాప్ చేశారని కూడా భావించాడు. ఎలాగూ వశిష్ఠ్ని చంపాలన్న ఆలోచన నాకు లేదు కాబట్టి వశిష్ఠ్ని విడిచిపెట్టాను. ఒక ధ్వంసమైపోయిన అంతరిక్ష నౌకలాంటి సెట్టింగ్ నుండి వశిష్ఠ్ని తప్పించుకునేలా చేశాను. వశిష్ఠు బయట అడుగుపెట్టిన మరుక్షణం అతడు క్షణాల్లో పోలీసుల దగ్గరికి చేర్చబడతాడని నాకు తెలుసు. ఆ పసివాడి సాక్ష్యం మరింత బలంగా పనిచేసింది. వశిష్ఠు గ్రహాంతరవాసుల ఆధీనం నుండి తప్పించుకున్నట్టు పోలీసులు ఎలాగూ నమ్మారు కదా, మరి సందీప్ని ఎందుకు చంపావు? సందీప్ నా ఆఖరి అస్త్రం. అందుకే గ్రహాంతరవాసుల రూపంలో సందీప్ని గాయపరిచి కొన ఊపిరితో ఉండగా వదిలి వెళ్లాను. అతడు ఎలాగూ కృష్ణమోహన్ని కలుసుకుంటాడు. మరణించే ముందు తనని గ్రహాంతరవాసులై చంపినట్టు, తర్వాత స్వప్నని కూడా చంపుతామని బెదిరించినట్టు అతడు డెత్ స్టేట్మెంట్ ఇస్తాడు. మరైతే ఇప్పుడు స్వప్న ఎక్కడున్నట్టు? నా ఆధీనంలోనే, అంటే ఈ గెస్ట్ హౌస్లోనే ఉంది. ఆమె ఉలిక్కి పడింది. ఇంకా చంపలేదుగా? లేదు, సమయానికి నువ్వు వచ్చావు కాబట్టి కొద్ది నిమిషాల పాటు ఆమె జీవితకాలం పొడిగించబడింది. ఎలాగూ ఆమెను చంపేస్తాను. అయితే స్వప్నని చంపక తప్పదంటావు? సావధానంగా అడిగింది కృతి. ఇంత గొప్ప పథకాన్ని తయారు చేసిందే అందుకోసం కదా. ఇప్పుడామె ఆ గదిలో మృత్యువు చివరంచు మీద ఒక్కొక్క క్షణాన్ని లెక్కబెడుతూ ఉండుంటుంది. కృతి లేచి నిలబడింది. కిటికీ దగ్గరికి వెళ్లి బయటకు చూస్తూ, స్వప్న మృత్యువు చివరి అంచు మీద ఉండుండదేమో అంది స్వాగతంగా. ఎందుకుండదు? నేనే నా చేతులతో ఆమెను బంధించొచ్చాను. ఉండదు వాస్తవ్, ఎందుకంటే ఈ పాటికి మా అన్నయ్య ఆమెను తప్పించేసి ఉంటాడు. ఇటు తిరుగుతూ చెప్పింది. శ్రీవాచో అయోమయంగా, మీ అన్నయ్య అతడిక్కడికి రాలేదు కదా అన్నాడు. వచ్చాడు వాస్తవ్, నాకన్నా 2 అడుగులు ముందుగానే వచ్చాడు. నీ పథకం గురించి మొత్తమంతా చెప్పాడు. అయితే నేనే నమ్మలేదు. మనిషికి 2 రకాల ముఖాలుంటాయని నాకింతవరకు అనుభవం కాలేదు. అందుకే తెలివిగా నీ నుండి అసలు నిజాలన్నీ రాబట్టాను. ఇప్పుడనిపిస్తోంది నాకు, పైకి కనిపించే సాధు జంతువు లోపల కూడా క్రూరమృగం తాలూకా లక్షణాలు దాగుంటాయని ఇప్పుడే అనిపిస్తోంది. ఏం నువ్వు మాట్లాడేది? హీనస్వరంతో అడిగాడు. నిజం, ఆమె నిర్లిప్తంగా అంది. మా అన్నయ్య నీలా కోట్లు గడించకపోవచ్చు, మరొకరి ఆస్తి కోసం దొంగ ప్లాన్లు వేయకపోవచ్చు, కానీ అక్కడ నిజాయితీ ఉంది. ఆ నిజాయితీతో అతడు సంపాదించే 10 రూపాయలైనా మాలాంటి వాళ్ళకి కోట్లతో సమానం. నేను మరొకరి ఆస్తి కోసం ఎప్పుడూ ఆశపడను. కేవలం నిజమేంటో నీ నుండి తెలుసుకోవడం కోసం నీ భావాలతో ఏకీభవించినట్టు మాట్లాడాను అంతే. అంటే అంటే ఇంతవరకు మాట్లాడిందంతా అబద్ధం. నేనిప్పుడు చెప్పేదే నిజం. శ్రీవాచో క్షణాల్లో తేరుకుని, ఓహో వ్యంగ్యంగా అన్నాడు. అన్నా చెల్లెళ్ళిద్దరూ కలిసి నా నుంచి నిజాన్ని రాబట్టి వాటిని రికార్డు చేసి కోర్టులో దాఖలు చేయాలనుకుంటున్నారేమో. కోర్టులో ఇలాంటి సాక్ష్యాలు చెల్లవు. కోర్టులు ఎందుకు వాస్తవ్? అవి నీకు మరణశిక్ష వేయలేవుగా. కొద్ది రోజులు నిన్ను రిమాండ్లో ఉంచమంటాయి, బెయిల్ కూడా ఇస్తాయి, వాయిదాలు అడిగితే ఇస్తాయి. అప్పుడు కూడా మరణశిక్ష వేస్తాయన్న నమ్మకం లేదు. ఆ విధంగా నీ జీవితకాలాన్ని పొడిగిస్తాయి. అలా జరగడం నాకిష్టం లేదు. అందుకు నేనే ఒక నిర్ణయానికి వచ్చాను. ఏంటది? ఏమాత్రం కంగారు పడకుండా అడిగాడు. నేనే నీకు మరణశిక్ష విధించాలని, అది కూడా ఈ క్షణమే. శ్రీవాచో తనేదో జోకు విన్నట్టు పగలబడి నవ్వాడు. తర్వాత నవ్వాపి లేస్తూ, అంతవరకు నువ్వు బ్రతుకుంటే కదా అన్నాడు. అంటూ రివాల్వర్ కోసం జేబులు తడిమాడు. తను అంతకుముందు జేబులో పెట్టిన రివాల్వర్ ఇప్పుడక్కడ లేదు. అయోమయంగా జేబులు వెతుక్కోసాగాడు. అనవసరంగా సమయాన్ని ఎందుకు వృధా చేసుకుంటావు వాస్తవ్? ఆ రివాల్వర్ నా దగ్గరుంది అంటూ అంతవరకు చీర మడతల చోటును పట్టుకున్న రివాల్వర్ని తీసి అతడికి సూటిగా గురిపెట్టింది. నో అరిచాడు శ్రీవాచో. వద్దు, నన్ను చంపొద్దు. ఎందుకు చంపొద్దు? శ్రీవాచో సమాధానం చెప్పలేదు. ప్రాణభయంతో అతడి కళ్ళు పెద్దవయ్యాయి. చెప్పవేం వాస్తవ్, నిన్నెందుకు చంపొద్దు? నువ్వేమీ తప్పు చేయలేదని నిన్ను చంపొద్దా? చంపడం అనేది నీకు తెలీదని, అమాయకుడువని నిన్ను చంపొద్దా? లేక వదిలిపెట్టి ఇంకా నాలాంటి అమాయకుల్ని నీకు బలిపెట్టాల్సుంటుందని చంపొద్దా? చెప్పు, ఎందుకు చంపొద్దు? శ్రీవాచో ఆమె మొహంలో కదలాడే రౌద్రాన్ని చూస్తూ ఒక్కొక్కడిగే వెనక్కి వేయసాగాడు.
సరిగ్గా ఆ సమయంలో తలుపు దగ్గర కృష్ణమోహన్ వచ్చాడు. అతడు వెనకే స్వప్న. కృష్ణమోహన్కి క్షణంలో పరిస్థితి అర్థమైంది. కంగారుగా, కృతి, డోంట్ షూట్ హిమ్ అని అరిచాడు. కృతి సమాధానం చెప్పలేదు. ఆమె వేలు ట్రిగ్గర్ మీద బిగుసుకోవడం ప్రారంభించింది. శ్రీవాత్సో వెనక్కి అడుగులు వేయడం ఆగిపోయింది. గోడ అడ్డు రావడంతో అతను గోడను కరుచుకుని అలాగే నిలబడిపోయాడు. చివరి నిమిషంతో అంతా తారుమారవడంతో అది జీర్ణించుకోలేక డీప్ షాక్లోకి వెళ్ళిపోయాడు అతను. కృష్ణమోహన్ ఇక ముందుకు కదలబోయాడు, చెల్లెలి ప్రయత్నం ఆపడం కోసం. అప్పటికే కృతి ట్రిగ్గర్ని బలంగా నొక్కింది. బుల్లెట్ వెళ్లి శ్రీవాత్సో గుండెల్లోంచి దూసుకుపోయింది. ఆమె ఆగలేదు. మిగిలిన బుల్లెట్లన్నీ అతడి శరీరాన్ని జల్లెళ్లా మార్చేలా వరుసగా అలా కాలుస్తూనే ఉంది. కృష్ణమోహన్ స్వప్నలు ఎక్కడి వారక్కడే స్థాణువుల్లా నిలబడిపోయారు. కృష్ణమోహన్ ఆశ్చర్యంగా చెల్లెలు ముఖం వంకే చూస్తున్నాడు. ఆమెలో శ్రీవాత్సో పట్ల అంత ద్వేషం పెరిగిపోతుందని అతడు ఊహించలేదు. ఊహించుంటే ఈ పథకాన్ని గురించి అసలు చెల్లెలికి చెప్పకుండా ఇంటికి తిప్పి పంపేసేవాడు. అంతా అయిపోయింది. శ్రీవాత్సో శరీరం నెమ్మదిగా నేలమీద ఒరిగిపోయింది. కృతి నిశ్శబ్దంగా కింద కూలబడింది. ఆమె కంటి వెంట ఒక కన్నీటి చుక్కలేదు. కృష్ణమోహన్ చెల్లెలి మానసిక పరిస్థితిని అంచనా వేయగలిగాడు. నెమ్మదిగా ముందుకు కదిలాడు. కృతిని లేవనెత్తి, ఎందుకమ్మా ఇంత తొందరపడ్డావు అన్నాడు. కృతి కళ్ళెత్తి అన్నయ్య వంక చూస్తూ, నన్ను క్షమించన్నయ్య అంది. అప్పుడు నెమ్మదిగా కదిలింది స్వప్న. అంతసేపు కళ్ల ముందు శ్రీవాత్సో మరణాన్ని చూసిన ఆమె షాకు నుండి ఆ క్షణంలోనే తేరుకుంది. వారి దగ్గరికి నడిచి కృతి చేతిలోంచి రివాల్వర్ తీసి కృష్ణమోహన్ చేతిలో పెట్టింది. తెల్లబోయి చూస్తున్న కృష్ణమోహన్తో అప్పుడు చెప్పింది, ఇక్కడ జరిగింది ఏ అహింసావాది హత్యో కాదు, చేసింది కూడా ప్రొఫెషనల్ కిల్లర్ కాదు. కృతి చేసిన పనిలో ఎటువంటి పొరపాటు లేదని నా ఉద్దేశం. ఒక దుర్మార్గుడి బారి నుండి ఎందరో స్త్రీల జీవితాల్ని కాపాడగలిగింది. భూమికి అతడి భారాన్ని లేకుండా చేసింది. అందుకు ప్రతిఫలంగా ఆమెని అరెస్టు చెయ్యొద్దు. ఆ పని మీ చట్టం చేసుంటే అసలు కేసే ఉండదు. అదే పని ఇప్పుడు చెయ్యండి. తప్పనిసరి పరిస్థితుల్లో అతన్ని షూట్ చేయాల్సి వచ్చిందని ఫైల్లో రాసుకుని కేసు క్లోజ్ చేయండి. కృతి స్వప్న వంక తిరిగి, అరెస్టు చేయనివ్వండి స్వప్నగారు. శ్రీవాత్సో లాంటి దుర్మార్గుణ్ణి చంపానన్న తృప్తితో జైల్లో హాయిగా గడిపేస్తాను అంది. ఎందుకు నీకా శిక్ష? అతడు ఎలాగూ దోషి అయినప్పుడు, అతడికి చట్టం సరైన శిక్ష విధించదని తెలిసినప్పుడు నీ అంతరాత్మ చెప్పినట్టు అతడికి తగిన శిక్ష విధించావు. ఇప్పటికైనా నీకేం జీవితం గడిచిపోయిందని? శ్రీవాత్సో బారి నుండి చాలా త్వరగా బయటపడగలిగినందుకు సంతోషించు. వీలైనంత త్వరగా కొత్త జీవితాన్ని ప్రారంభించు. మీ అన్నయ్య సమర్థుడు. నీ ఆశయాలకి తగిన మరో మంచి సంబంధం తేగలడు. పెళ్లి చేసుకుని శ్రీవాత్సో తాలూకా జ్ఞాపకాల్ని పీడకలలా మర్చిపో. కృతి నవ్వింది. నాకెంతగా చెబుతున్నారు? మీరు శ్రీవాత్సో మరణం పట్ల అతడి మాజీ భారీగా బాధపడ్డం లేదు అంది. స్వప్న తలెత్తింది. బాధ దేనికి? ఏ రావణాసురుడో నరకాసురుడో మరణిస్తే ఆ రోజున మనమంతా ఏడుస్తూ కూర్చుంటామా? పండగ చేసుకుంటాం. ఇక నుండి దీపావళి లాంటి కొత్త పండగ ఒకటి ఈ రోజు నుంచి ప్రతి ఏడు మనము జరుపుకుందాం. ముగ్గురు బయటికి కదిలారు. మెట్లు దిగుతుండగా కృతి అంది. స్వప్న వంక తిరుగుతూ, మీరింత చెప్పాక మీ వ్యక్తిత్వంపై నాకు అభిప్రాయం ఏర్పడింది. అందుకే ఆ ధైర్యంతోనే మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. ఏంటది? అంది స్వప్న ఆశ్చర్యంగా. మా అన్నయ్యని మీరెందుకు పెళ్లి చేసుకోకూడదు? యథాలాపంగా వింటున్న ఇద్దరూ ఉలికి పడ్డారు. కృష్ణమోహన్ వారించిపోయాడు, కృతి అంటూ. కృతి అన్నయ్యని ఆగమన్నట్టు సైగ చేసి తల వంచుకున్న స్వప్నతో, నన్ను ప్రియుడి తాలూకా జ్ఞాపకాలు మరిచిపోయి మరో పెళ్లి చేసుకోమన్నారు. బావుంది. అదే పని మీరు చేయొచ్చు కదా అంది. కృష్ణమోహన్ ఊపిరి బిగబట్టి స్వప్న వంక చూస్తున్నాడు. స్వప్న నెమ్మదిగా పెదవి కదిపింది. అలాని మనం నిర్ణయించుకుంటే సరిపోదు. మీ అన్నయ్యకి ఇష్టం ఉండాలిగా. కృష్ణమోహన్కి తనేం విన్నాడో ముందు అర్థం కాలేదు. అర్థం కాగానే చిన్నగా కేక పెట్టాడు. ఆనందంతో పెట్టిన కేకది. ఉపసంహారం. పోలీస్ స్టేషన్. తన గదిలో కూర్చుని ఏవో ఫైల్స్ చూసుకుంటున్నాడు కృష్ణమోహన్. సరిగ్గా అప్పుడే టేబుల్ మీదున్న ఫోన్ మోగింది. రిసీవర్ ఎత్తి ఎస్ అన్నాడు. అవతల వైపు స్వప్న గొంతులో దుఃఖం. ఏమండి, నేను స్వప్నని మాట్లాడుతున్నాను. ఏం జరిగింది? ఎలర్ట్గా కూర్చుంటూ అడిగాడు. వశిష్ఠు. ఆమె గొంతులో ఆదుర్ద. మన వశిష్ఠు కనిపించడం లేదండి. ఏడుస్తూ చెబుతోంది. అతడు చొప్పున కుర్చీలోంచి లేస్తూ, ఏంటి నువ్వనేది అన్నాడు. నిజమేనండి, బయట ఆడుకుంటున్నాడు కదా అని నేను లోపల పనిచేసుకుంటున్నాను. ఇంతలో బయట ఏదో వాహనం వాగిన చప్పుడు వినిపించింది. అనుమానంతో బయటకొచ్చేసరికి వశిష్ఠు లేడు, వాహనం కూడా ఏదీ లేదు. నేను వెంటనే బయలుదేరి చూస్తున్నాను. చొప్పున రిసీవర్ క్రెడిల్ చేసి పరిగెత్తుకొస్తున్నట్టు బయటికి నడిచాడు. మరుక్షణం అతడు కూర్చున్న బైక్ ఆగ మేఘాల మీద 5 నిమిషాల్లో ఇంటి ముందాగింది.
అతడు బైకును స్టాండ్ కూడా వేయకుండా అలాగే వదిలేసి లోపలికి పరిగెత్తాడు. హాల్లో స్వప్న దిగులుగా కూర్చునుంది. లోపల అడుగు పెడుతూనే ఇల్లంతా వెతికావా అని అడిగాడు. ఆ అందామె నిర్లిప్తంగా. డాబాపైన? అక్కడ చూడలేదు అందామె. అతడు గబగబా అటుకేసి పరిగెత్తాడు. 2 అంగల్లో మెట్లెక్కి పైకి చేరుకున్నాడు. అక్కడ డాబా మధ్యలో నిలబడి వశిష్ఠు గాలిపటం ఎగరేసుకుంటున్నాడు. ఉష్ అంటూ చిన్నగా నిట్టూరు చెడతను. రిలీఫ్గా కిందకొచ్చి స్వప్నతో అనవసరంగా కంగారు పెట్టేశావు, వాడు పైనే ఆడుకుంటున్నాడు అన్నాడు. నాకు తెలుసు అందామె. అదిరిపడి ఆమె మొహం వంక చూస్తూ ఏంటి అన్నాడు. ఆమె నవ్వు ఆపుకోవడానికి పెదవులు బిగబట్టింది. లేచి అతడి దగ్గరకొస్తూ గారంగా అంది. లేకపోతే ఏంటండి, పెళ్ళై 2 నెలలవుతున్నా ఓ అచ్చటా లేదు ముచ్చటా లేదు. ఎప్పుడు డ్యూటీ డ్యూటీ అంటూ పోలీస్ స్టేషన్లోనే గడుపుతున్నారు. ఓ ఇదంతా నన్ను రప్పించడానికి వేసిన ప్లాన్ అన్నమాట. అతడు నవ్వేస్తూ ఆమెని దగ్గరకు తీసుకున్నాడు. కొద్ది క్షణాలు ఇద్దరూ ఆ పరిసరాల్ని మరిచిపోయారు. మమ్మీ! వశిష్ఠు పిలుపుతో చప్పున విడివడి వాడి కేసు చూశారు. కృష్ణమోహన్ వెళ్లి వశిష్ఠ్ని ఎత్తుకుంటూ కృతింకా కాలేజీ నుంచి రాలేదా అడిగాడు స్వప్ననుద్దేశించి. లేదు, టైం అయింది, వచ్చేస్తుంది చెప్పింది స్వప్న. సాయంత్రం నలుగురం సినిమాకు వెళుతున్నాం, అట్నుంచి హోటల్కి చెప్పాడు కృష్ణమోహన్ వశిష్ఠుతో ఆడుకుంటూనే. ఇంతటితో గుప్పెట్లో గుండె చప్పుడు అనే నవల కంప్లీట్ అయిందండి. మన శ్రోతల్లో ఎవరికైనా ఇలాంటి వెరైటీ నవలల పేర్లు తెలిస్తే నాకు తెలియజేయండి. అలాగే మీలో ఎవరి దగ్గరైనా ఇలాంటి నవలల సాఫ్ట్ కాపీలుంటే నాకు మన ఛానల్ మెయిల్ అడ్రస్కి మెయిల్ చేయగలరు. థ్యాంక్ యూ.